Hi students, how are you all? Welcome to Viscosity Telugu. నా పేరు వివేక్. ఈరోజు మనము మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కి సంబంధించిన వన్ షాట్ వీడియో గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే రైట్ బెడా. సో ఈ క్లాస్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ బెటా. దీంట్లో తీసుకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నాన్న. ఓకే రైట్ బెటా. సో నీట్ ఎగ్జామ్లో మీకు ఈ చాప్టర్ నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంకా జేడబ్ల్యూలో కూడా 100% ఒక క్వశ్చన్ అనేది వస్తుంది నాన్న. ఓకేనా రైట్ బెటా. సో సింపుల్ చాప్టర్, ఈజీ చాప్టర్, కొంచెం పెద్దగా ఉంటుంది అంతే. ఓకేనా రైట్ బెటా. సో అందరూ పెన్ను బుక్ ఓపెన్ చేసి రెడీగా ఉండండి. కొంచెం హెల్త్ అయితే బాగలేదు నాది. ఓకే అప్పుడప్పుడు వాయిస్ అనేది చేంజ్ అయిపోతున్నది. సరేనా రైట్. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాం నాన్న. ఓకే రైట్ బెటా. ఓకే చలో. సో ఈరోజు మనము ప్రెషర్ గురించి, డెన్సిటీ గురించి, వేరియేషన్ ఆఫ్ ప్రెషర్ ఎట్ డెప్త్ ఇన్సైడ్ ద ఫ్లూయిడ్, పాస్కల్ లా అంటే ఏంటి, ఇంకా హైడ్రాలిక్ లిఫ్ట్ అంటే ఏంటి, అబ్సల్యూట్ ప్రెషర్ అండ్ గేజ్ ప్రెషర్ ఏంటి, హైడ్రోస్టాటిక్స్ పారాడాక్స్ ఏంటి, ఓకే బారోమీటర్ అండ్ మానోమీటర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే సింపుల్ చాప్టర్, ఈజీ ఉంటుంది, న్యూమెరికల్ కూడా ఈజీ సాల్వ్ అవుతాయి. మెయిన్గా ఏంటంటే ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే అన్నిటికీ ట్రిక్స్ ఉన్నాయి, నేను చెప్తా, అవి గుర్తుపెట్టుకుంటే న్యూమెరికల్స్ అన్ని సాల్వ్ అవుతాయి నాన్న. ఓకే నెక్స్ట్ యాక్సిలరేటింగ్ ఫ్లూయిడ్స్, ఇంకోటేమో ఆర్చిమిడీస్ ప్రిన్సిపల్ నాన్న. ఓకే ఇదైతే చిన్నప్పుడు చదివారు కదా, సేమ్ మళ్ళీ స్టోరీ అదే రిపీట్ అవుతుంది నాన్న. ఓకే రైట్ బేటా. చలో చూడండి, ఫ్లూయిడ్ అంటే ఏంటంటే ఎనీథింగ్ విచ్ కెన్ ఫ్లో ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్లూయిడ్స్. ఓకే రైట్ బేటా. ఫ్లో అవేటి ఫ్లో ఏవేవైతే నాన్న, సాలిడ్స్ అనేటివి ఫ్లో అవుతాయా? లేదు సార్ కదా. ఒక బాక్స్ ఇడ పెడితే అది ఆన్నే ఉంటుంది సార్, అది ఇచ్చేదైతే ఫ్లో కాదు, సాలిడ్స్ అయితే ఫ్లో కావు కదా. ఫ్లూయిడ్స్ వాటర్ ఫ్లో అవుతుంది, లిక్విడ్స్ ఫ్లో అవుతాయి సార్, అవి ఫ్లూయిడ్స్ అనొచ్చు కదా, అనొచ్చు. ఇంకా గాలి ఇక్కడి నుంచి అక్కడికి పోతుంది కదా, పోతున్నా అంటే ఫ్లో అయితే అవుతున్నది. గాలిని కూడా మనం ఫ్లూయిడ్స్ అంటాం నాన్న. ఓకే ఏదైనా కానీ ఉండని, ఏదైనా ఎనీ సబ్స్టాన్స్ విచ్ కెన్ ఫ్లో, ఓకే దే ఆర్ కాల్డ్ యాజ్ ఫ్లూయిడ్స్ నాన్న. ఓకే ఎగ్జాంపుల్ ఏంటి, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ నాన్న, సాలిడ్స్ అయితే కావు కదా. ఇప్పుడు ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్, ఓకే సో ఇక్కడ నుంచి మనకు ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది స్టార్ట్ అయింది. ఇంతకుముందు వచ్చింది మొత్తము లీనియర్ మెకానిక్స్ అనమాట. ఓకే లీనియర్ మెకానిక్స్, రొటేషనల్ మోషన్లో రొటేషనల్ మెకానిక్స్ ఇవన్నీ వచ్చినాయి మనకు. సరేనా రైట్ బేటా. సో ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఇక మొత్తం ఫ్లో అయ్యే దాని గురించే ఉంటుంది నాన్న. ఓకే ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఓకే స్టాటిక్ ఫ్లూయిడ్ లేదా ఫ్లూయిడ్ స్టాటిక్స్, ఫ్లూయిడ్ డైనామిక్స్ లేదా డైనామిక్ ఫ్లూయిడ్స్. ఓకే ఏదన్నా అన్నది ఏం కాదు. ఓకే స్టాటిక్ ఫ్లూయిడ్, స్టాటిక్ అంటే తెలుసు అందరికీ, రెస్ట్ కదా, అవునా కదా. స్టాటిక్ ఫ్రిక్షన్ గుర్తొచ్చిందా? ఫ్రిక్షన్లో మనం డిస్కస్ చేస్తున్నాం. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏదైనా ఒక వస్తువు రెస్ట్లో ఉంటే అక్కడ ఉండే ఫ్రిక్షన్నే మనం స్టాటిక్ ఫ్రిక్షన్ అని చెప్పేసి అంటాం కదా. అంటే స్టాటిక్ అంటే ఏంటి, రెస్ట్ అన్నట్టు. ఇక్కడ కూడా ఫ్లూయిడ్స్ అనేటివి రెస్ట్లో ఉండాలి. ఓకే బకెట్లో నీళ్ళు తీసుకొని పెట్టండి, ఓకే అట్లానే పెట్టండి ఇక. ఓకే ఫ్యాన్ లేదు, ఏం లేదు, రూమ్లో పెట్టిండ్రు, అది ఫ్లో అవుతుందా? ఫ్లో అయితే కాదు కదా, అవును. మీరు చేయితో ఇట్లా నొక్కితే ఫ్లో అవుతుంది కానీ అంటే మొత్తానికైతే అది రెస్ట్లోనే ఉందా? అటువంటి ఫ్లూయిడ్స్లను మనం ఏమంటాము, ఫ్లూయిడ్ స్టాటిక్ లేదా స్టాటిక్ ఫ్లూయిడ్స్ అని చెప్పేసి అంటాం నాన్న. ఓకే అర్థమైందా బేట. ఎక్కడికి వెళ్ళి నీళ్ళు, ఎక్కడికి వెళ్ళి ఫ్లూయిడ్స్ ఏమన్నా కానీ రెస్ట్లో ఉంటే స్టాటిక్, మోషన్లో ఉంటే డైనామిక్, అంతే. ఇగో డైనామిక్ ఫ్లూయిడ్స్ అంటే ఏంటి, వాటర్ అనేది మోషన్లో ఉండాలి, వాటర్ అని కాదు, ఫ్లూయిడ్స్ ఏదైనా కానీ ఫ్లూయిడ్స్ అనేటివి మోషన్లో ఉండాలి. ఓకే సముద్రంలో ఉన్న అలలు అన్నీ మోషన్లోనే ఉంటాయి కదా, ఇంకా నదిలో ఉన్న అలలు కదా మోషన్లోనే ఉంటాయి. కరెక్ట్. ఇది గ్లాస్లో నీళ్ళు, బిందెల నీళ్ళు కదా, వాటర్ క్యాన్లో ఉన్న నీళ్ళు రెస్ట్లోనే ఉంటాయి కదా, అంతేనా కదా. రైట్ బేట. ఇవి రెస్ట్లో, ఇవేమో ఇక సముద్రము, రివరు, అవి ఇవి ఇక మోషన్లా కనిపిస్తాయి కదా, అంతే కదా. రైట్ బేటా.
ఇప్పుడు ప్రెషర్ అంటే ఏంటో చూద్దాం. ప్రెషర్ది ఫార్ములా ఏంటంటే పర్పెండిక్యులర్ ఫోర్స్ అపాన్ ఏరియా నాన్న. ఓకే, జనరల్లీ ఫోర్స్ అపాన్ ఏరియాని మనం ప్రెషర్ అంటాం కదా. ఫోర్స్ ఎట్లుండాలి? పర్పెండిక్యులర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫోర్స్ ఎట్లా ఉండాలి? పర్పెండిక్యులర్గా ఉండాలి. ఓకే, అయితే నేను ఇదా డిస్క్ తీసుకుంటున్నా. ఓకే, డిస్క్. ఓకే, ఇది వచ్చేసి డిస్క్ నాన్న. దీనిపైన నేను ఫోర్స్ అనేది ఇట్లా అప్లై చేసిన. ఓకే, టీటా అనే యాంగిల్ అన్నది, సరేనా? చలో ఒక్క నిమిషము, వేరే కలర్ తీసుకుంటా. సో ఫోర్స్ అయితే ఇట్లా అప్లై చేసిన. ఓకే, ఇది యాంగిల్ టీటా అనుకుందాం. ఓకే, కొత్త యాంగిల్తో అప్లై చేసిన. ఓకే, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఈ ఫోర్స్ సీదా ఇట్లా వెళ్ళిపోతుంది కదా. ఇదే మన ఫోర్సే కదా, అంతే కదా. ఇది టీటా అయితే ఇదేమవుతుంది? దాకా టీటానే అవుతుంది కదా, అవునా? అయితే ఈ డిస్క్ పైన ప్రెషర్ ఎంత పడ్డది? ఓకే, ఈ డిస్క్ పైన ప్రెషర్ ఎంత? చలో ఇదే ఉండను, ఎల్లో కలర్. ఓకే, రైట్ బడా. ఇగో ఎక్కడైతే టీటా ఉంటుందో అంటుకొని ఏముంటుంది? కాస్ టీటా కదా. ఇదేంది? ఎఫ్ కాస్ టీటా. ఎగ్జాక్ట్లీ 90 degreesలో సైన్ టీటా, ఎఫ్ సైన్ టీటా కదా. అంటే ఈ డిస్క్ పైన పర్పెండిక్యులర్ ఫోర్స్ ఏది? ఎఫ్ కాస్ టీటా. అంటే ప్రెషర్ ఈక్వల్ టు ఏం కావాలి? ఓకే, డిస్క్ పైన పర్పెండిక్యులర్ ఫోర్స్ ఏది? ఎఫ్ కాస్ టీటా. ఎఫ్ కాస్ టీటా అపాన్ ఏ. అర్థమైందా బేటా? ఇగో సేమ్ అదే రాసిన ఇక్కడ. ఓకే, సో దాన్ని రిసాల్వ్ చేసిన కాంపోనెంట్స్, సరేనా? ప్రెషర్ ఇక లేదా ట్రస్ట్ అపాన్ ఏరియా అని చెప్పేసి కూడా అంటాము. ట్రస్ట్ అంటే ఏంటి? పర్పెండిక్యులర్ ఫోర్స్ అన్నట్టు. ఓకే, పర్పెండిక్యులర్ ఫోర్స్, అర్థమైంది కదా. పర్పెండిక్యులర్ ఫోర్స్ అపాన్ ఏరియా. సో ఎస్ఐ యూనిట్స్ ఏంటి నాన్న? ప్రెషర్ది పాస్కల్, పిఏ అని రాస్తాం, లేదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఫోర్స్ ఏంది? న్యూటన్. ఏరియా ఏంది? మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ నాన్న. ఓకే, 1 bar ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 ATM. ATM అంటే ఎనీ టైం, మనీ కాదు. ఓకే, సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటాం ఇది. ఓకే, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ATM అని అంటాం. సో దాని వాల్యూ ఎంత ఉంటుందంటే 1.01 × 10⁵ పాస్కల్. సార్ వాల్యూ కొంచెం కష్టమే సార్ గుర్తుపెట్టుకోవడం. సరే, 1 × 10⁵ అయితే గుర్తుంటుంది కదా సార్. 10⁵ అయితే గుర్తుంటుంది. ఓకే, 1 × 10⁵ రాసుకోండి. దగ్గర ఇక 1.01 ఉంది కదా. ఒకటి ఎక్స్ట్రా గేమ్ ఉన్నది, పాయింట్ తర్వాత 0.1 ఉన్నది. ఇక్కడ 1 రాసి ఇంకొకసారి 1 వస్తుంది, 101. ఓకే, అట్లా 1.01 × 10⁵ పాస్కల్స్, లేదా 1.01 × 10⁵ పాస్కల్ తీసేసి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ రాసిన. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 76 centimeter ఆఫ్ Hg. ఇదేంటంటే Hg అంటే మెర్క్యూరీ అనేది ట్యూబ్ లోపల 76 centimeter వరకు పైకి పోతుంది బారోమీటర్. ఓకే, వస్తుంది, ముందు చూపిస్తా. ఓకే, రైట్ బట్ డైమెన్షన్ ఫార్మ్ ఏంది? ఓకే, రైట్. ఫోర్స్ ఏంది? m1 L1 T⁻⁻². చెప్పినా నేను యూనిట్స్ అండ్ మెజర్మెంట్లో ఫోర్స్ ఎప్పుడు పర్మనెంట్లీ గుర్తుపెట్టుకోండి అని. ఏరియా అంటే మీటర్ స్క్వేర్, అంటే లెంత్ స్క్వేర్ కదా. ఇది ఏది పోయింది, మొత్తానికి ఏమొచ్చింది? m1 L⁻⁻1 T⁻⁻². అంతేనా? అవునా? రైట్ బేటా. ఇప్పుడు డెన్సిటీ గురించి డిస్కస్ చేద్దాం. డెన్సిటీ ఈజ్ డినోటెడ్ బై సింబల్ రో. ఇదైతే అందరికి తెలిసిందే కదా. డెన్సిటీ ఫార్ములా కూడా తెలుసు సార్ కదా. డెన్సిటీ ఫార్ములా ఏంది? మాస్ అపాన్ వాల్యూమ్ కదా సార్. మనకు లీనియర్ మాస్ డెన్సిటీ ఉంది, ఏరియల్ మాస్ డెన్సిటీ ఉంది, వాల్యూమ్ డెన్సిటీ కూడా ఉంది కదా, అంతే కదా. లీనియర్ అంటే 1 dimension కదా, అవునా? టోటల్ మాస్ బై టోటల్ వాల్యూమ్, సారీ లీనియర్లో కదా. లీనియర్లో ఏంది? లాంబ్డా లీనియర్ మాస్ డెన్సిటీని ఇండికేట్ చేస్తుంది. టోటల్ మాస్ బై టోటల్ లెంత్, చిన్న మాస్ బై చిన్న లెంత్. ఓకే, నెక్స్ట్ ఏంది? సిగ్మా అంటే ఏంది? ఏరియల్ మాస్ డెన్సిటీ, మాస్ అపాన్ ఏరియా అన్నమాట. మాస్, టోటల్ మాస్ బై టోటల్ ఏరియా, చిన్న మాస్ బై చిన్న ఏరియా. ఓకే, నెక్స్ట్ ఏంది? రో అంటే వాల్యూమ్ డెన్సిటీ అన్నట్టు. అంటే ఇదే ఇక మనం ఇక్కడ కన్సిడర్ చేసేది. ఓకే, టోటల్ మాస్ బై టోటల్ వాల్యూమ్, చిన్న మాస్ బై చిన్న వాల్యూమ్. ఓకే,
అర్థమైందా బేట? రైట్. అంటే జనరల్లీ ఇక్కడ డెన్సిటీ మనం తీసుకునేది వాల్యూమ్దే తీసుకుంటాం, సరేనా? మాస్ అపాన్ వాల్యూమ్. ఎస్ఐ యూనిట్ ఏంటి? మాస్ దేమో కేజీ, వాల్యూమ్ దేమో మీటర్ క్యూబ్ కదా, కేజీ పర్ మీటర్ క్యూబ్ మొత్తానికి. సిజిఎస్ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. డెన్సిటీ ఆఫ్ వాటర్ది డెన్సిటీ గుర్తుపెట్టుకోండి 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, ఓకే, లేదా 1000 kg పర్ మీటర్ క్యూబ్. గుర్తుపెట్టుకోండి, సరేనా? 1 గ్రామ్ అని అనొచ్చు, లేదా 1000 kg పర్ సెంటీమీటర్ క్యూబ్ మీటర్ క్యూబ్ అనొచ్చు, ఓకేనా? ఎస్ సార్, కేజీ మీటర్ క్యూబ్ కదా. ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఎంతనా? 1.29 kg పర్ మీటర్ క్యూబ్ నానా, ఓకే. వాటర్దేమో 1000 ఉంది, మెర్క్యూరీనేమో 13600 ఉంది, కానీ ఎయిర్ది మాత్రం చాలా తక్కువ ఉంది కదా, 1.29 kg పర్ మీటర్ క్యూబ్. అందుకోసము ఎయిర్ అనేది గాలిలో అంటే పైన ఉంటుంది. దేన్నైతే డెన్సిటీ ఎక్కువ ఉంటుందో కిందనే కదా ఉండేది, అవునా? రైట్ బట్. సో ఇంపార్టెంట్ కన్వర్షన్స్ ఉన్నాయి. ఇగో 1 లీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్ కూడా రాసుకోవచ్చు, ఓకే. 1000 ml, లేదా 10⁻³ మీటర్ క్యూబ్, లేదా 10 క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్, లేదా 1 డెసి మీటర్ క్యూబ్, ఓకే. రైట్ బడా. సో ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి, పని అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము, రిలేటివ్ డెన్సిటీ ఆర్ స్పెసిఫిక్ గ్రావిటీ, ఓకే. రిలేటివ్ డెన్సిటీ ఫార్ములా ఏంటంటే డెన్సిటీ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్, ఏదైనా సబ్స్టెన్స్ తీసుకోండి, ఓకే. ఏదైనా సబ్స్టాన్స్ తీసుకోండి, ఏదైనా సబ్స్టాన్స్, ఓకే, అపాన్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎట్ 4 degrees Celsius, ఓకే. డెన్సిటీ ఆఫ్ వాటర్తో కంపేర్ చేయడం. రిలేటివ్ డెన్సిటీ అంటే ఏంటి? ఏదన్నా వస్తువు తీసుకోండి, దాని యొక్క డెన్సిటీ అనేది మనం వాటర్తో కంపేర్ చేస్తున్నాం అనమాట, ఓకే. డెన్సిటీ ఆఫ్ వాటర్. ఈడ డెన్సిటీ ఉన్నది కాబట్టి ఏంది అసలు దానికి యూనిట్ కూడా లేవు, ఇంకా డైమెన్షన్ లెస్ కదా, డైమెన్షన్ ఫార్ములా కూడా ఏం లేదు, m0 l0 t0, అవునా? ఇఫ్ రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఎ లిక్విడ్ ఈజ్ 4 అంట, రిలేటివ్ డెన్సిటీ ఎంత ఇచ్చిండో 4 ఇచ్చిండు, దెన్ ఫైండ్ ద డెన్సిటీ ఆఫ్ లిక్విడ్, ఆ లిక్విడ్ది డెన్సిటీ ఎంత? సరే, రిలేటివ్ డెన్సిటీ ఫార్ములా డెన్సిటీ ఆఫ్ ఎ లిక్విడ్ అంటే ఎనీ సబ్స్టాన్స్ కదా, అపాన్ డెన్సిటీ ఆఫ్ వాటర్ కదా. డెన్సిటీ ఇప్పుడు రిలేటివ్ డెన్సిటీ ఎంత ఇచ్చిండు? 4. డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ అపాన్ డెన్సిటీ ఆఫ్ వాటర్, ఇక్కడ చూస్తే అన్ని గ్రామ్స్లో ఉంది కదా. డెన్సిటీ ఆఫ్ వాటర్ గ్రామ్లలో ఎంత? 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ కదా. సో డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఎంత వచ్చిందన్న? 4 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, 4 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఆప్షన్ డి కదా, ఆప్షన్ డి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఎస్ బెటా. సో వేరియేషన్ ఆఫ్ ప్రెషర్ ఎట్ డెప్త్ ఇన్సైడ్ ఫ్లూయిడ్, ఓకే. సో ఇది చూడండి అన్న, ఇది వచ్చేసి బీకరు, ఇగో ఇది వచ్చేసి బీకర్, ఓకే. బీకర్ లోపల వాటర్ అయితే ఉన్నాయి నాన్న. చాలా మీరు వాటర్ లోపలికి ఎంతెంత అయితే లోపలికి పోతున్నారో అంతంత ప్రెషర్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది, ఓకే. మీరు ఎంతైతే లోపలికి పోతారో అంతంత ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. ఇక్కడ కూడా నాన్న దానికి సంబంధించిన ఫార్ములా ఉందా సార్ అంటే ఉంది, చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. రీసెంట్గా మన 2023లోనే, కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అయితే డేట్ అయితే గుర్తు లేదు, టైటాన్ సబ్మరైన్ అయితే సముద్రం లోపలకు పంపించినారు కదా, అవునా? టైటాన్కి అయితే సముద్రం లోపలకు పంపించినారు. అది ఏమైంది? లోపలకు పోయి ఇంప్లోజన్ అయిపోయింది. ఇంప్లోజన్ అంటే ఏంటి? ఎక్కువ ప్రెషర్ ఉండడం వల్ల పట్ అని చెప్పేసి ఇట్లా కంప్రెస్ అయిపోయింది అన్నట్టు, కంప్రెస్ అయిపోయింది. ఎక్స్ప్లోజన్ అంటే పేలిపోవడం, ఇంప్లోజన్ అంటే కంప్రెస్ అయిపోవడం, ఓకే. ఒక గుడ్డు తీసుకొని పట్ అని ఇట్లా కొట్టండి, ఓకే, పగిలిపోతుంది కదా, అంటే అట్లా కంప్రెస్ అయిపోతుంది అన్నట్టు. అంటే సముద్రం లోపలకు మీరు ఎంతైతే లోపలికి పోతారో, సముద్రంలో మీరు ఎంతైతే లోపలికి పోతారో అట్లా అట్లా ప్రెషర్ అనేది పెరుగుకుంటా పోతుంది నాన్న, ఓకే. రైట్. సో ఇక్కడ సేమ్ అది ఇదే సముద్రం అనుకోండి, ఓకే. మీరు లోపలికి ఎట్లయితే స్విమ్మింగ్ చేసుకుంటా లోపలికి పోతారో అక్కడ ప్రెషర్ అనేది పెరుగుకుంటా పోతుంది నాన్న, ఓకే. మీకు విషయం తెలుసా? సముద్రంది మ్యాక్సిమం లోతు ఇప్పటివరకు కనుక్కున్నారు ఎంత అంటే దాదాపు 11 కిలోమీటర్లు నాన్న, ఓకే.
ఎస్ సారీ రైట్. సో సముద్రంది లోతు ఎంత ఉన్నదంటే 11 కిలోమీటర్లు ఉన్నది, సరేనా సార్? మనిషి 11 కిలోమీటర్ల వరకు లోపలికి పోతాడా సార్? సార్ ఈ స్విమ్మింగ్ పూల్లోనే స్విమ్మింగ్ చేద్దామంటే భయం అవుతుంది సార్, ఎందుకంటే కొంచెం లోతు ఉంటుంది కదా. ఎవరికైతే స్విమ్మింగ్ వస్తుందో ఏం కాదనుకోండి, స్విమ్మింగ్ పూల్ అయితే అంతగానో ఏం కాదు. అదే చెరువులలో పోతే లోపల పోవడానికి కొంచెం భయపడతారు అందరు కదా. అవును, అట్లాంటిది సముద్రంలో స్విమ్మింగ్ చేయాలంటే ఇక భయం అంటే భయం అవుతుంది కదా. అలలు ఇట్లా 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 వస్తాయి కదా, అలలు పైకి తీసుకుపోతాయి దన్ను అని చెప్పేసి మళ్ళీ కిందికి తీసుకుపోతాయి కదా, మళ్ళీ లోపల పోయి తీసుకుపోతాయి, లోపల పైకి లేచిపోయింది కదా. ఇంత టెన్షన్ సముద్రంలో కదా స్విమ్మింగ్ చేయాలంటే. అవునా, ఇంకా తుఫాన్ వస్తే అంతే ఇక సంగతులు మనకు కదా. అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఇట్లా మొత్తం తీసుకుపోతుంది కదా. చుక్కలే కనిపిస్తాయి అప్పుడు, యముడు ముందటనే ఉన్నట్టు కనిపిస్తుంది కదా. అవునా కదా, ఏం చేయాలనో తెలియదు, ఉన్నమే మనం ఒక్కళ్ళమాట. ఓకే, రిస్క్ తీసుకొని సముద్రంలో దుంకినాం. ఓకే, సో అటువంటి ఇమాజినేషన్లో పోయినరా అందరూ? రైట్ బెటా. సో అటువంటి భయంకరమైన సముద్రంలో స్విమ్మింగ్కి ఎవరైనా పోవాలనుకుంటే కనుక ఎంతవరకు లోపలికి పోతారంటే మ్యాక్సిమంగా 4 కిలోమీటర్స్ వరకు పోవచ్చు నాన్న, 2 to 4. ఓకే, అది కూడా ఎగ్జాక్ట్లీ నేను చెప్పలేను. 2 కిలోమీటర్ వరకు అయితే ఓకే, నో ప్రాబ్లం. 2 నుంచి వెళ్ళి 4 వరకు అయితే ఏం కాదు, సూట్లు అవి ఇవి వేసుకొని లోపల పోయినా కానీ. ఓకే, ప్రెషర్ ఎట్లుంటుందంటే ఇక ఇప్పుడు గాలి ఏం చేస్తుంది, మీ పైన ప్రెషర్ అప్లై చేస్తున్నది. గాలి ప్రెషర్ అప్లై చేస్తలేదా? చేస్తున్నది. ఎంత? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వాల్యూ చెప్పిన కదా, 1.01 × 10⁵ పాస్కల్స్. గాలి కూడా మనల్ని ప్రెస్ చేస్తున్నది. ఓకే, ఇట్లా టాప్ 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 అన్ని రకాలుగా ఎక్కడంటే అక్కడ ప్రెస్ చేస్తున్నది అన్నట్టు మనల్ని. ఓకే, గాలిలో ఉన్నాం కాబట్టి గాలిలో ప్రెస్ చేస్తున్నది. వాటర్ లోపలికి పోతే వాటర్ ప్రెస్ చేసేస్తుంది మనల్ని కదా. మనం ఎట్లెట్లయితే లోపలికి పోతామో అట్లా ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. ఓకే, చలో. సో మ్యాక్సిమం అయితే సముద్రంది లోతు ఇప్పటివరకు అనుకున్నది 11 కిలోమీటర్లు. కానీ మనిషి ఎన్ని కిలోమీటర్లు పోతాడంటే 2 నుంచి వెళ్ళి 4 కిలోమీటర్ మధ్యలో పోతాడు. ఓకే, ఇక దానికంటే రిస్క్ అయితే ఎవరు చేయరు. ఓకే, ఎందుకంటే ఇక పోయినట్టుగా. ఓకే, ఇట్లా కంప్రెస్ అయిపోతారు అనమాట మీరు. ఓకే, అప్పడాలు ఉంటాయి, చపాతీ లెక్క అయిపోతారు అన్నట్టు, అంత ప్రెషర్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, రైట్ బెటా. అయితే సార్ దీనికి సంబంధించిన ఏదైనా ఫార్ములా ఉన్నదా? మరి ప్రెషర్ అనేది లోపలికి పోతున్నా కొద్దీ పెరుగుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. అవును, ఉంది. ఓకే, ఫార్ములా అయితే ఉంది నాన్న. ఆ ఫార్ములా ఏంటనంటే చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు నిలబడ్డారు. ఓకే, ఒక డబ్బాని తీసుకొని నిలబడ్డారు, బాక్స్. మీ నెత్తి పైన ప్రెషర్ ఎంత ఉంది నాకు చెప్పండి. ప్రెషర్ ఆన్ హెడ్. ఓకే, మీ నెత్తి పైన ప్రెషర్ ఎంత ఉన్నది సార్? ఒకటేమో గాలి అప్లై చేస్తున్నది, గాలి కూడా మీ నెత్తి పైన ప్రెషర్ అప్లై చేస్తుందా? ఓకే, మనం భూమి పైన ఉంటాం కాబట్టి గాలి జిందగీ వారు వస్తే 24 అవర్స్ మన పైన ప్రెషర్ అప్లై చేస్తూనే ఉంటుంది, 24 అవర్స్. ఓకే, ఒక్క సెకండ్ కూడా ఆపకుండా. ఒకటేమో ప్రెషర్ డ్యూ టు ఎయిర్ కదా, ఇంకా ఈ ప్రెషర్ డ్యూ టు ద బాక్స్. ప్రెషర్ డ్యూ టు బాక్స్ ప్లస్ ప్రెషర్ డ్యూ టు ఎయిర్, అంతేనా? టోటల్ ప్రెషర్ ఆన్ యువర్ హెడ్. ఒకటేమో గాలి, ఇంకోటేమో బాక్స్. రెండు ఉన్నాయా? రెండు కన్సిడర్ చేయాలనా లేదా? అయితే ఇగో కొంచెం లోపలకు పోయిండ్రు. ఓకే, కొంచెము లోపలకు పోయిండ్రు. ఓకే, ఈ హైట్ ఎంత అంటే హెచ్ తీసుకుందాం. ఈ హెచ్ అనే హైట్ దగ్గర ఇగో ఇక్కడ ప్రెషర్ ఎంతనో కనుక్కోవాలి మనం. ఓకే, ప్రెషర్ ఎంత ఉంటుంది నాకు చెప్పండి. ఈ నుంచిలేమో గాలి అప్లై చేస్తున్నది, ఒకటేమో గాలి జిందగీ వారు గాలి అయితే ఉంటుంది, గాలి ఒకటి. ఇంకా గిడ వాటర్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఆ వాటర్ కూడా ఈడ ప్రెషర్ అప్లై చేస్తుందా లేదా పార్ట్ అని చెప్పేసి ఈడ మీరు నిలబడ్డారు. ఓకే, ఇక్కడ అనుకుందాం ఇట్లా వాటర్లో తేలుతున్నారు ఇట్లా.
ఓకే రైట్ బ్రదర్. ఈ నీళ్ళు కూడా మీ నెత్తి పైన ప్రెషర్ అప్లై ఇస్తుంది, ఇంకా గాలి కూడా ప్రెషర్ అప్లై ఇస్తుంది. చేస్తుందా? అంటే ఇగో వాట్ ఈస్ ద ప్రెషర్ ఎట్ పాయింట్ పి? ఏంది సార్? ఒకటేమో అట్మాస్ఫియరిక్ ప్రెషరు, P0 అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషరు గాలి ద్వారా. ఓకే, ఇంకోటి ఏమో ఈ వాటర్ ద్వారా ప్రెషర్. ఓకే, ఆ వాటర్ ద్వారా ప్రెషర్ ఎంత ఉంటుందంటే ρGH ఉంటుంది. ఓకే, ρGH. రో అంటే డెన్సిటీ ఆఫ్ ద వాటర్, G అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, H అంటే హైట్, డెప్త్ ఎంత అయితే పోయినరో మీరు కిందికి. అర్థమైందా బేటా? మీరు ఎంత లోపలికి పోతే అంత ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఎంతైతే లోపలికి పోతారో ప్రెషర్ అనేది అంతే ఇంక్రీజ్ అవుతుంది. ఈడ కూడా అంతనే రాసిన కదా, సేమ్ అట్లనే రాసిన కదా. ఈడ కూడా హెడ్, మీ నెత్తి పైన ప్రెషర్ ఎంత ఉంది? ఒకటేమో బాక్స్ ధార ఉన్నది, ఒకటేమో గాలి ధార ఉన్నది కదా. ఇగో ఇదేమో బాక్సే అనుకోండి, ఇగో ఇదొక డబ్బా. ఓకే, ఈడేమో గాలి, ఇది ప్లస్ ఇది. అర్థమైందా బేటా? చలో ఇక్కడ వరకు అయితే మీకు క్లియర్ అయిపోయింది కదా. అంటే నీళ్ళ లోపల పోతే ప్రెషర్ అనేది పెరుగుతుంది కదా, ఇంక్రీజ్ అవుతూ పోతుంది, అంతేనా? రైట్ బేటా. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రూఫ్ ఉందా అంటే ఉంది. ఏం అవసరం లేదు, ఎక్కడా యూజ్ కాదు. ఏమంటే ఏం అవసరం లేదు. ఓకే, ఇగో నోట్ ప్రెషర్ ఎట్ డెప్త్ డి. ఓకే, లేదా డెప్త్ ఇక్కడ హెచ్ రాసినాం కదా. ప్రెషర్ ఎట్ డెప్త్ డి అన్నా కానీ హెచ్ అన్నా కానీ ఓకే, డస్ నాట్ డిపెండ్ అపాన్ షేప్ ఆఫ్ ద వెజిల్. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ వెజిల్ షేప్ అయితే ఇట్లా ఉంది కదా, షేప్ ఆఫ్ ద వెజిల్ పైన ఆధారపడదు. ఓకే, హైట్ పైన ఆధారపడుతుంది. ఎంత హైట్ ఉన్నది, మీ నెత్తి పైన ఎంత నీళ్లు ఉన్నాయి అన్న దానిపైననే ఆధారపడుతుంది. ఈ పాయింట్ పైన నుంచి ఎంత నీళ్లు ఉన్నాయి, ఏ హైట్లో ఉన్నాయి, దానిపైన ఆధారపడుతుంది. చూడండి, ఫస్ట్ ఇది తీసుకున్న సిలిండ్రికల్ షేప్. ఓకే, ఈడైతే అఫ్కోర్స్ గాలి అయితే అప్లై చేస్తుంది, నూకేస్తుంది కదా, నూకుతున్నది కదా, అంతేనా? గాలి వచ్చి దానిపైన కూర్చున్నాయి కదా, గాలి మాలిక్యూల్స్. ప్రెషర్ అయితే అప్లై చేస్తున్నది కదా, అన్ని మాలిక్యూల్స్ వచ్చి నెత్తి పైన కూర్చుంటే, యాక్చువల్లీ నెత్తి పైన ఇగో ఈడున్నారు మీరు. ఓకే, కింద వరకు ఉన్నారు ఈడ. ఓకే, ఇవన్నలో మొత్తం నీళ్ళు ఉన్నాయి. ఈడనేమో ఇక గాలి వచ్చి మీ పైన కాదు నీళ్ళ పైన కూర్చున్నది పాపం. దాని ఒక ప్రెషరు, ఇది ఒక ప్రెషర్, రెండు ప్రెషర్, దిమాగ్ ఖరాబ్ ఇక కదా. అయితే ఇది ఒక వేరే షేప్ తీసుకున్నాం. ఓకే, ఈ షేప్లో ఉన్నది, కానీ మీరు ఈడ నిలబడ్డారు. ఓకే, వర్టికల్ హైట్ ఎంత? వర్టికల్ హైట్ డిస్ప్లేస్మెంట్ అన్నట్టు. ఓకే, వర్టికల్దే చూడాలి, వర్టికల్ డిస్ప్లేస్మెంటే చూడాలి. ఓకే, హైట్ అయితే రెండింటికి సేమే, కానీ షేప్ వేరు, హైట్ అయితే సేమ్ కదా. దీని ఒక హైట్ అయితే సేమే ఉన్నది. ఓకే, హైట్ సేమ్ ఉన్నది కదా. సో ఈడున్న ప్రెషర్ అయితే సేమే ఉంటుంది. P1 = P2. ఓకే, దట్ ఈక్వల్ ఏంది నాన్న? గాలిది ఒకటి, ఇంకా ఈ వాటర్ది ఒకటి కదా, వాటర్ది ρGH. అవునా? వాట్ ఇస్ ద ప్రెషర్ అప్లైడ్ ఎట్ పాయింట్ 2 డ్యూ టు ద వాటర్ ఎంత అంటే ρGH. ఓకే, ఈ ρGHని ఏమంటాం? ప్రెషరే అంటాము. ఓకే, ప్రూఫ్ ఉంది కానీ ఏం అవసరం లేదు, ఇది ప్రెషరే. ఈడ మొత్తం ప్రెషర్ల గురించే మాట్లాడుతున్నాము. వేరియేషన్ ఆఫ్ ప్రెషర్ ఎట్ డెప్త్ ఇన్సైడ్ ద ఫ్లూయిడ్ అన్నాడు కదా, ప్రెషర్ గురించే మాట్లాడుతున్నాం. అన్ని ప్రెషర్లే, ఇది ప్రెషరే. ఓకే, ఇది ప్రెషర్ డ్యూ టు ద వాటరు, ఇది ప్రెషర్ డ్యూ టు గాలి. ఓకే, ఇది ప్రెషర్ ఈడ అంటే మీ నెత్తి పైన. ఓకే, ఏదైతే పాయింట్ కావాలో ఆడ. అర్థమైందా బేటా? క్లియర్ అయినా? చలో, పాస్కల్స్ లా. ఈ పాస్కల్ లా అంటే ఏంటంటే చూడండి, పాస్కల్ ఫస్ట్ లా ఉంది, సెకండ్ లా ఉంది, చెప్తా. ఇన్ ఏ స్టేషనరీ లిక్విడ్ పాయింట్స్ లయింగ్ ఎట్ సేమ్ డెప్త్ హ్యావ్ సేమ్ ప్రెషర్. ఓకే, రైట్ బేటా. అయితే స్టేషనరీ లిక్విడ్, ఇగో ఇది బీకర్ తీసుకున్నా, ఇది మొత్తం వాటర్ మొత్తం స్టేషనరీ రెస్ట్లో ఉన్నాయి. ఓకే, అయితే ఈ సేమ్ లెవెల్లో తీసుకుంటున్నా. ఇది ఒక 0.1 2 3 4 5 6 7 పాయింట్ తీసుకున్నా. అన్నీ కూడా సేమ్ హైట్లో ఉన్నాయి కదా, సేమ్ హైట్లో ఉన్నాయి. ఓకే, అయితే ఈ అన్నిటి దగ్గర ప్రెషర్ ఎట్లుంటుంది అంటే సేమ్ ఉంటుంది, సేమ్ హైట్ కాబట్టి సేమే ఉంటుంది కదా. ఓకే, పైనుంచి వెళ్ళి ఎవరు అప్లై చేస్తున్నారు? గాలి వచ్చి కూర్చున్నది కదా, మస్తు చైర్ వేసుకొని కాదు, మస్తు ఇట్లా కూర్చున్నది ఇక కదా, టాప్ అని. ఇది అన్నిటిపైన వచ్చి కూర్చున్నది. మీ నెత్తిపైన వచ్చి కూడా ప్రెషర్ అప్లై చేస్తుందా లేదా కూర్చొని? ఎవరైనా కూర్చుంటే మీ నెత్తిపైన కూర్చుంటే అబ్బా ప్రెషర్ ఫుల్ ఉన్నది, నాకు మెడిసిన్లు వస్తున్నాయి దీపో అని చెప్పేసి అంటామా లేదా? అదే. ఓకే,
రైట్ బేటా P1 ఈక్వల్ టు P2 ఈక్వల్ టు P3 ఈక్వల్ టు P4 ఈక్వల్ టు P5 ఈక్వల్ టు P6 ఈక్వల్ టు P7 ఓకే ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాన్న P0 ప్లస్ రో GH దీని యొక్క వాటర్ యొక్క డెన్సిటీ రో తీసుకుంటున్నా ఓకే ఎక్కడికన్నా పోండి ఇది ఒక 10 కిలోమీటర్ దూరం వరకు ఉన్నా కానీ అదే ప్రెషర్ ఉంటుంది ఓకే రైట్ సార్ గీడ అసలు గీడ వాటరే లేదు ఏడుకెళ్ళి ఉంటుంది నాన్న ఓకే వాటర్ ఏడేది వరకు అయితే ఉన్నదో ఆడ వరకు ఓకే ఓకేనా గీడ ఎందుకు గీడ గీడ ఇటు సైడ్ వాటర్ లేదు ఆడ ప్రెషర్ ఈక్వల్ ఉంటుందా ఉండదు కదా వాటర్ ఏడు ఉంటుందో ఆడ ప్రెషర్ ఉంటుంది కదా ఇదైతే తెలుసు కదా ఓకే చలో ఇక్కడ అయితే క్లియర్ అయ్యి కదా డౌట్స్ అయితే ఏం లేవు కదా హైట్ ఓకే ఒక లెవెల్లో ఎప్పుడు కూడా ప్రెషర్ సేమ్ ఉంటుంది ఓకే ఒక మిషన్ తీసుకొని మీ నెత్తి పైన పెట్టుకొని ఓకే ప్లాస్టర్తో చుట్టూరుగా చుట్టుకొని ఓకే ఈడ నీళ్ళ సముద్రం లోపల 1 కిలోమీటర్ లోపల పోయి ఈడ నిలబడండి ఈత్కుంటా ఇట్లా ఓకే రైట్ బేడ ఆడ నెత్తి పైన ప్రెషర్ పడుతుందా ఒక 20 పాస్కల్ అనుకుందాం ఎంతో కొంత ఇక 20 పాస్కల్ పక్క జరగండి సేమ్ అదే హైట్లో 20నే కనిపిస్తుంది ఈడ జరగండి 20నే ఈడ 20నే ఈడ 20నే ఈడ 20నే ఈడ 20నే ఓకే రైట్ బేడా అర్థమైందా ఇక్కడ అయితే క్లియరేనా రైట్ బేడా నెక్స్ట్ పాస్కల్ సెకండ్ లా ఈ పాస్కల్ సెకండ్ లా అంటే ఏంటంటే చూడండి excess pressure applied to an enclosed fluid will be transmitted without a change in magnitude to every point of the fluid and the walls of the container okay right beta chalo chudandi iga idi container తీసుకున్నా okay chalo ఇలా నీళ్ళు తీసుకున్నా ఓకే ఏడ ఏమంటారు గిడేయాల ఇలా నీళ్ళు తీసుకున్నా ఓకే ఈడ ఒక పిస్టన్ తీసుకున్నా ఏంది పిస్టన్ చలో ఇప్పుడు నేను ఎక్సెస్ ప్రెషర్ అంటే ఎక్స్ట్రా ప్రెషర్ని అప్లై చేసిన ఇగో ఒక విషయం చెప్పండి సూది తీసుకోండి ఓకే ముందటున్న ముళ్ళుని తీసేసేయండి ఓకే ఇట్లా పట్టుకోండి ముళ్ళుని తీసేసి ఇలా పట్టుకోండి పిస్టన్ అనేది పైకానండి ఓకే ఫస్ట్ ముళ్ళుని తీసేసి పక్కకి వేసేసిన ఇలా మొత్తం ఏమున్నది గాలి కదా సుయ్ అని చెప్పేసి పైకి లాగిన ఓకే మొత్తం ఏమున్నది గాలి ఉందా లేదా ఉంది సార్ ఇక్కడ మూసేసిన ఓకే నా వేలుతోటి ఇప్పుడు నేను ఇట్లా దీన్ని ఇదే మన పిస్టన్ అన్నట్టు ఇప్పుడు ఇది ఓకే రొయ్ అని చెప్పేసి నూకిన ఏమైంది కొంచెం లోపలికి పోతుంది కదా అవునా కదా అలా నిండా ఉన్నది కదా గ్యాస్ మాలిక్యూల్స్ పైన ప్రెషర్ని మనం అప్లై చేస్తున్నాం ఏం చేస్తున్నాం ప్రెషర్ని రొయ్ అని చెప్పేసి అప్లై చేసినాం ఓకే ఏమైంది అదైతే కంప్రెస్ అయినాయి కొంచెం కంప్రెస్ అయినాయా లేవా అయినాయి ఓకే గ్యాస్ మాలిక్యూల్స్ ఏమవుతాయి కొంచెం కంప్రెస్ అవుతాయి కొంచెం అవుతాయి ఓకే మరి మొత్తం కావు కొంచెం ఇట్లా పోతుంది లోపలకు ఇట్లా ఓకే కొంచెం పోతుంది అదే కనుక వాటర్ని తీసుకుంటే ఓకే ఇగో ఈడ వేలు తీసేసిన ఓకే ఇలా వేసిన వాటర్ రొయ్ అని తీసుకున్నా ఓకే ఇది మూసేసిన ఓకే రైట్ బిడ ఇప్పుడు ఓకే ఇట్లా పెడితే కొంచెం వాటర్ కిందికి వస్తాయి కదా డాక్టర్ సూది ఇచ్చేటప్పుడు ఇట్లానే వేస్తాడు ఓకే సూదిని తీసుకొని ఇట్లా పైకి అంటాడు ఇక్కడ గ్యాప్ వస్తుంది ఇట్లా రొయ్ అని చెప్పి కొంచెం ప్రెస్ చేస్తాడు కదా ప్రెషర్ అప్లై చేస్తాడు అందులో ఉన్న గాలి పుసుక్కనే వెళ్ళిపోతుంది కదా ఓకే ఇప్పుడు ఇక్కడ చేయి పట్టుకోండి ఓకే ఇది ఓకే చేయి పట్టుకొని మొత్తం అయితే నిండు ఉన్నది ఇక్కడ ప్రెస్ చేయండి ఏమవుతుంది ప్రెస్ అవుతుందా ప్రెషర్ అయితే అప్లై చేసినారు ప్రెషర్ అయితే రొయ్ అని చెప్పేసి నూకుతున్నారు కంప్రెస్ అవుతుందా వాటర్ అనేది కంప్రెస్ చాలా చిన్నగా అవుతుంది ఓకే గాలి అయితే కనిపిస్తుంది కంప్రెస్ అయినట్టు కనిపిస్తుంది గాలి ఓకే గాలి అయితే కనిపిస్తుంది కానీ వాటర్ కనిపిస్తుందా ఇక జనరల్గా అయితే కాదు కంప్రెస్ అయితే ఏదో మిల్లీమీటర్ల చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఓకే కంప్రెస్ కొంచెం అయింది అని అనుకుందాం ఓకే
రైట్ బెటా. అంటే ఈడ కూడా పిస్టన్ తీసుకున్నా, ఇట్లా ఇట్లా కంప్రెస్ చేసిన. ఓకే రైట్ బెటా. అంటే నేను ఎక్స్ట్రాగా, ఎక్సెస్ ప్రెషర్ అంటే ఏంటి, ఎక్స్ట్రా ప్రెషర్. ఓకే, ఆ ఎక్స్ట్రా ప్రెషర్నే డెల్టా పి అనుకుంటున్నా. ఓకే, నార్మల్గా నీళ్లు నింపి పిస్టన్ పెట్టేసిన, నార్మల్గా నీళ్లు నింపి పిస్టన్ పెట్టేసిన, అప్పుడు ఏమవుతుంది నాన్న, ఏం కాదు సార్ కదా, ఏం కాదు, ఎట్లున్నదో అట్లా ఉంటుంది కదా, అంతే. రైట్ బెడా. ఎప్పుడైతే మనం ఎక్స్ట్రాగా ప్రెషర్ అప్లై చేసినామో, ఎంతైతే అంత, ఓకే, ఎంతైతే మీరు ప్రెషర్ అప్లై చేసినారో ఆ ప్రెషర్ దీని లోపల పోతుంది. ఓకే, ఆ పోయే డెల్టా పి, మీరు అప్లై చేసింది డెల్టా పీనే, గుర్తుపెట్టుకోండి. నూకిండ్రు కదా గట్టిగా రూయి అని. ఆ డెల్టా పి అనే ప్రెషరు ఈ వాటర్ లోపల ప్రతి ఒక్క పాయింట్ దగ్గర ఈక్వల్గా పోతుంది. ఓకే, అదే అంటున్నాడు. డెల్టా పిని మీరు అప్లై చేసిరా, ఈడున్న ప్రెషర్ ఎంత, జనరల్గా ఈడున్న ప్రెషర్ ఎంత, P1 అనుకుందాం. ఓకే రైట్ బెడా. ఈడున్న ప్రెషర్ ఎంత, P1. ఈడున్నది P1, ఈడున్నది ఇదేంది P3 తీసుకున్నాను, P3. ఈడున్నది ఇవో P2 అనుకుందాం. ఓకే రైట్ బెడా. లోపలికి ఎంత పోతే అంత ప్రెషర్ పెరుగుతుంది కదా. మీరు ఎక్స్ట్రా ఎంత అప్లై చేసిండ్రు, డెల్టా పి కదా. ఈడికి రాగానే ఏమవుతుందో తెలుసా, P1 ఉంటుంది, దాంతోపాటు ఎక్స్ట్రాగా మీరు అప్లై చేసింది డెల్టా పి ఉంటుంది. ఈడ P3 ఉంది కదా, ఇగో ఈ హైట్లో P3 ఉందా, ఎక్స్ట్రాగా ఏముంటుంది, మళ్ళీ డెల్టా పి ఉంటుంది. ఓకే, ఈ నుంచి లీడ్కి P2 ఉందా, ఇంకా ఎక్స్ట్రాగా ఏముంటుంది, డెల్టా పి ఉంటుంది. అర్థమైందా? ఏదైతే ఎక్స్ట్రా ప్రెషర్ మీరు అప్లై చేసిండ్రో అది వాటర్ లోపల ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఓకే, ఎక్కువ తక్కువ ఏడా కాదన్నట్టు, మంచిగా ఆ డెల్టా పి అనేది మొత్తం వాటర్ లోపలికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దీన్నే మనం పాస్కల్ సెకండ్ లా అని చెప్పేసి అంటాము. ఓకే, డెల్టా పి ఈజ్ ఈక్వల్ ఏంది, F/A. మీరే కదా రుయ్ అని నొక్కుతున్నారు దాన్ని, అవునా? ఓకే, ఎక్సెస్ ప్రెషర్, ఎక్స్ట్రా ప్రెషర్. నాకు చెప్పండి, ప్రెషర్ ఏడు ఉంటుంది జనరల్గా? ఓకే సార్, ఇగో ఏడైతే లోతు ఉన్నదో గిది కదా, ఇది ఎక్కువ డెప్త్ ఉన్నది. ఓకే, P2 దగ్గర ఎక్కువ ప్రెషరు, నెక్స్ట్ P3 దగ్గర, నెక్స్ట్ P1 దగ్గర, అంతే కదా, అంతేనా కదా? గీ డెల్టా పీలు ఉంటాయి అనుకోండి, డెల్టా పీలు అవి ఎక్స్ట్రా ప్రెషర్లు అంతే, అవి ఎక్స్ట్రా ప్రెషర్లు అంతే. జనరల్గా అయితే ఇట్లా ప్రెషర్ కదా, లోపలికి ఎంత పోతే అంత ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఓకే చలో బేటా. సో హైడ్రాలిక్ లిఫ్ట్, ఓకే, పాస్కల్ లా పైన ఆధారపడుతుంది. ఈడ ఈ షేప్ చూసిరా ఎట్లున్నదో, ఈడ ఏరియా A1 అనుకుందాం. ఈడ మీరు అప్లై చేసే ఈయన లోపల అయితే మొత్తం వాటర్ తోటి నింపేసిన. ఓకే, ఈడ ఒక పిస్టన్ ఉన్నది, దీని ఒక ఏరియా A2 అనుకుందాం, దీనిపైన అప్లై ఫోర్స్ F2 అనుకుందాం. ఓకే రైట్ బడా. అయితే ఈడ చూడండి, నేను చెప్తా. ఇది ఏరియా A1, ఈడ ఏరియా A2, ఈయన లోపల ఉన్నది వాటరు. ఏరియాలు వేరే వేరే ఉన్నాయి కదా, అవునా? అయితే ఈడ తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఈడ కార్ పైకి లేస్తుంది కదా, చూస్తున్నారు కదా, ఏడన్నా చూస్తున్నారు కదా ఇటువంటి, అవునా? గిడ ఇట్లా మెషిన్లో ఇట్లా అవుతాయి రుయ్యి అని, ఎంత బరువు అయినా కానీ లేపుతారు. మనం మెల్ల చిన్న ఫోర్స్ అప్లై చేస్తాం, కానీ ఈడికి రాగానే పెద్ద ఫోర్స్ అప్లై అవుతుంది కదా, అవుతుందా కదా? అవుతుంది. ఇంత పెద్దది లేపాలంటే రుయ్యి అని అంటే లేస్తుంది పైకి, లేవ్వది కదా. చలో చూడండి అన్న, ఈడ మనం ఎక్సెస్ ప్రెషర్ అప్లై చేసినామా, ఎక్స్ట్రాగా నూకినామా లేదా? నూకినాం సార్. ఫోర్స్ అపాన్ ఏరియా, ప్రెషర్ది ఫార్ములా F1. ఈడున్న ఫోర్స్ ఎంత, F1. ఏరియా ఎంత, A1 కదా. ఖతం, పని అయిపోయింది. ఈ ఎక్స్ట్రా ప్రెషర్ ఎట్లుంటుంది, ఎక్స్ట్రా ప్రెషర్ ఎట్లుంటుంది, కాన్స్టెంట్ ఉంటుందా? ఈ డెల్టా పి 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 ఈడ వరకు డెల్టా పీనే కదా, ఈడ వరకు డెల్టా పీనే. ప్రెషర్ది ఫార్ములా ఏంది, ఫోర్స్ అపాన్ ఏరియా. ఈడ ఫోర్స్ ఏమి ఎక్కుతుంది, F2. ఏరియా ఎంత, A2 కదా, అవునా కదా? మొత్తం డెల్టా పీనే కదా పోయేది. మీరు ఏదైతే ఎక్స్ట్రాగా అప్లై చేసిండ్రో అది మాత్రం కాన్స్టెంట్గా పోతున్నది, పోతుందా లేదా? వాల్స్ ఆఫ్ ద కంటైనర్ పైన కూడా అదే ప్రెషర్ ఉంటుంది అన్నట్టు ఎక్స్ట్రాది. ఓకే చలో, ఇక్కడ వరకు అయితే క్లియరే. ఓకే, ఇప్పుడు ఈడ డెల్టా పీ ఈక్వల్ F1/A, ఈడ కూడా డెల్టా పీ ఈక్వల్ F2/A2 కదా, F1/A1 కదా. చలో, ప్రెషర్ ఓకే, LHS ఆర్ ఈక్వల్ ద RHS కదా. F1/A1 ఈక్వల్ F2/A2 కదా. F2 ఈక్వల్ ఏమొచ్చింది, A2/A1 ఇంటూ F1 వచ్చింది కదా, అంతేనా కదా. ఈడ మీరు అనుకుందాం ఒక 20 న్యూటన్లు అప్లై చేసిండ్రు, ఏరియా ఎంత,
2 మీటర్ స్క్వేర్ అనుకుందాం. ఓకే, దీని ఒక ఏరియా డబల్ వేసుకుందామా, డబల్ వేసుకుందాం 4 మీటర్ స్క్వేర్. ఓకే, అయితే F2 వాల్యూ ఎంత, F2 వాల్యూ ఎంత కనుక్కోవాలి. ఏంది నాన్న F2 వాల్యూ, ఇదే కదా ఫార్ములా. A2 4, A1 2, F1 20, 2 2 ఎంత వచ్చిందా 40 న్యూటన్లు. ఓకే, అర్థమైందా? అంటే మీరు అప్లై చేసింది ఎంత 20నే ఫోర్స్, కానీ ఇడికి రాగానే 40 అయింది అన్నట్టు, డబుల్ అయింది కదా. అర్థమైందా? రైట్ బట్ మొత్తానికి అయితే క్లియర్ కదా కాన్సెప్ట్. చాలా ముందరికి వెళ్ళిపోదాం ఇప్పుడు. In a hydraulic lift, force F1 is exerted on a small cylinder A of radius 5 cm. ఇక్కడ 5 cm radius అంట, 5 cm. సరే, this pressure is transmitted to the second cylinder of radius 15 cm. ఓకే, దీని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, దీని యొక్క రేడియస్ ఎంత ఇచ్చిండు 15 సెంటీమీటర్లు ఇచ్చిండు. ఓకే, త్రూ ఏ పైప్ సి, ఈ పైప్ సి ద్వారా కనెక్షన్. ఓకే, ఇఫ్ car is to be lifted 1350 kg, what is the force applied to cylinder A? ఇక్కడ ఫోర్స్ ఎంత అప్లై చేసిందంట. ఓకే, దాన్ని లేపడానికి కోసము. ఓకే, ఎన్ని కిలోలు కారు, 1350 కిలోలు ఉన్న కార్ని లేపడానికి కోసం మనం ఇక్కడ ఫోర్స్ ఎంత అప్లై చేయాలి. ఓకే, చలో చేద్దాం. రైట్ బట్ ఆ ఫార్ములా ఏంది, F1/A1. ప్రెషర్ అయితే కాన్స్టెంట్ కదా, ఫోర్స్ ఈక్వల్ టు ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు force upon area. Pressure అయితే కాన్స్టెంట్, F1/A1 ఈక్వల్ టు F2/A2. సో F2/F1, అచ్చా F1 కనుక్కోవాలి కదా. F1 ఈజ్ ఈక్వల్ టు A1/A2 ఇంటూ F2. A1 దీని యొక్క ఏరియా అయింది నాన్న, రేడియస్ ఏమి ఇచ్చిండు 5 సెంటీమీటర్లు కదా, πr² కదా, r², అంటే R1/R2 హోల్ స్క్వేర్ కదా. ఏరియాలో πr² కదా ఉండేది, డైరెక్ట్ రాసేసిన. R1 రేడియస్ ఎంత ఇచ్చిండు, ఫస్ట్ది 5 సెంటీమీటర్లు, R2 15 సెంటీమీటర్లు. ఓకే, F2 ఫోర్స్ ఏంది నాన్న, ఇక్కడ ఫోర్స్ ఎంత అవుతున్నది, దాని యొక్క మాస్ ఎంత mg కదా, ఫోర్స్ ఈక్వల్ mg 1350 ఇంటూ గ్రావిటీ. mg కదా ఫార్మ్ అయితే కదా, అడుగున్న మాస్, గ్రావిటీ కూడా లాగుతుందా. ఓకే, 5 3 ఎంత వచ్చింది 1/9, 1/3 హోల్ స్క్వేర్ 1/9 కదా, 13500 ఎంత వచ్చింది 13500/9. 9 1 9, 10 11 12 13, అంటే ఎంత 4 మిగిలినాయి. ఓకే, 9 5 45, 2 సున్నాలు మిగిలినాయి. వచ్చేసింది 1500 న్యూటన్, 1500 న్యూటన్ ఉందా. అచ్చా, ఇక్కడ 9.8 తీసుకున్నాడేమో జీ వాల్యూ. ఓకే, జీ వాల్యూ 9.8 తీసుకున్నట్టున్నాడు. ఓకే, 9.8 తీసుకుంటే ఇక 1500కు దగ్గరగా ఇదేంది, ఇదే ఉంది కదా, అంతేనా. ఇది 1500కు దగ్గరగా, ఇది ఎంత వస్తుంది 147/10, ఇక్కడ 10³ ఇది పోయింది 14700, 147. ఓ ఇదైతే పెద్ద నంబరే కదా, ఇది 147/100 ఇంటూ 10³ ఈ 2 సున్నాలు పోయినాయి కాబట్టి 1470, 1500 కదా. దీదే దగ్గరలో ఉన్నది అంటే ఆప్షన్ బీనే. అర్థమైందా బేటా, సింపుల్ ఉంది కదా. రైట్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. A liquid of density rho is filled in a tube as shown in figure. Find the pressure difference in the liquid. చూడండి, ఈ నుంచి అయితే గాలి అయితే తాకుతున్నది కదా, ప్రెషర్ అయితే ఉన్నది కదా, గాలిది ఈ పైప్లా కదా. ఇప్పుడు ఏ దగ్గర, బి దగ్గర, ఈ దగ్గర, ఎఫ్ దగ్గర ఒకటే ప్రెషర్ ఉంటుందా. ప్రెషర్ ఎట్ ఏ, బి, ఈ ఇంకా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే ఇగో లెవెల్ సేమ్ లెవెల్లో సేమ్ ప్రెషర్ ఉంటుందని చెప్పేసి అన్నా కదా. ఇది ఒకటే లెవెల్లో ఉన్నాయా, దీనికి హైట్ ఎంత ఉన్నది h1 ఉన్నది కదా.
ఏమొస్తుంది P0, ఒకటేమో గాలి ఇది, ఇంకోటేమో ఈయన వచ్చి వీడికి రో GH కదా, రో G హైట్ ఎంత H1. అర్థమైందా? ఇవైతే అయిపోయినాయి. ఇప్పుడు ఈడ ఉన్న ప్రెజర్లు చూద్దాం. ఓకే, ఈ లెవెల్లో ఇక ఓకే, ఈ హైట్ అయితే చిన్నది ఉంది కదా, ఈ హైట్ ఏమైతే చెప్పండి, H1 మైనస్ H2, ఇదైతే H2 కదా, గీ హైటే కదా మనకు కావాల్సింది మెయిన్గా, అంతేనా? CDG, CDG దగ్గర ఏమొస్తుంది P0 ప్లస్ రో G హైట్ ఎంత H1 మైనస్ H2. అర్థమైందా బేటా? ఓకే, PA ఈక్వల్ టు PB ఈక్వల్ టు ABEF దగ్గర ప్రెషర్ ఎంత P0 ప్లస్ రో G H1. CDG దగ్గర P0 ప్లస్ రో G H1 మైనస్ H2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ప్రెషర్ ఎట్ ద పాయింట్ X అండ్ Y రెస్పెక్టివ్లీ. X అండ్ Y దగ్గర కనుక్కోవాలి ప్రెషర్. X సైడ్ ఉన్నది ఈడ కనుక్కుందాం. అచ్చా, ఈడ ఆప్షన్ సరిగా బల్లేవు, మనమే సాల్వ్ చేద్దాం. ఓకే, ఎట్ X దగ్గర కనుక్కుందాం ప్రెషర్ ఎంత. ఓకే, ప్రెషర్ ఎట్ పాయింట్ X ఈడ కదా కావాల్సింది. గాలి అయితే ఎట్లా అప్లై చేస్తుంది, అది P0 కదా, P0 ఒకటి ప్లస్ రో GH కదా. రో డెన్సిటీ ఏమి ఇచ్చింది దాన్ని, రోనే ఇచ్చింది, రో G హైట్ ఎంత H కదా, అంతేనా? కరెక్టేనా కదా? ఇప్పుడు ప్రెషర్ ఎట్ Y దగ్గర కనుక్కుందాం ఈడ. ఓకే, ఈ రెండింటి అయితే ఇక ఈడ ప్రెషర్ ఎట్లున్నది, ఈ రెండింటి ద్వారా ఉన్నది కదా, ఈ రెండింటి ద్వారా అయితే అయిపోయింది PX కదా, ఇంకా ఎక్స్ట్రాగా దాని ద్వారా కదా. ఇక ప్రెషర్ ఎట్ పాయింట్ X ఇంకా ఈ వాటర్ ద్వారా ఇంకా ప్రెషర్ అప్లై అవుతుంది కదా, అవునా కదా. ప్రెషర్ ఎట్ డ్యూ టు ద X అయితే అయిపోయింది కదా, ఈ మొత్తం అయిపోయింది ఇక, ఇది మొత్తం కలిపేసి చేసేసినాము. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఉన్నది కాబట్టి దీని వల్ల ఈ వాటర్ ద్వారా ప్రెషర్ ఉంటుంది కదా, ప్లస్ రో GH, రో అంటే 2 రో G హైట్ ఎంత దీంది 3h/2. ఓకే, PX వాల్యూ ఎంత వచ్చింది, P0 ప్లస్ రో GH, ఇటు పోయింది కదా, ప్లస్ 3 రో GH కదా, 3 రో GH ఏమొచ్చింది P0 ప్లస్ 4 రో GH. ఇదే ఆన్సర్. ఓకే, X దగ్గరనేమో ఇది, Y దగ్గరనేమో ఇది. ఓకే, ఇక్కడైతే బల్లేవు ఆప్షన్లా సరిగా, X దగ్గర ఇది, Y దగ్గర ఇది. అర్థమైంది కదా, డౌట్స్ అయితే ఏం లేదు. చలో, ఏ యూనిఫామ్లీ tapering vessel is filled with a liquid of density 1000 kg/m³. ఓకే, దీని లోపల ఓకే మనము లిక్విడ్తో ఫిల్అప్ చేసినాం. ఓకే, మొత్తం క్లోజ్డ్ ఇక, మొత్తం క్లోజ్, ఇంత గాలి లేదు అందులో లోపల. ఓకే, వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బేస్ ఆఫ్ ద వెజల్ డ్యూ టు ద లిక్విడ్. ఈడ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది కనుక్కోండి అంటున్నాడు కదా, ఫోర్స్ అయినా. వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బేస్, ఈడ ఫోర్స్ ఎంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈడ ఉన్న ప్రెషర్ చెప్పండి. ఆడ ప్రెషర్ సార్, ప్రెషర్ అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు సార్, పెద్ద ప్రాబ్లం లేదు కదా. ప్రెషర్ ఏంటి చెప్పండి, P = P0 ప్లస్ రో GH కదా, ఎందుకంటే ఇక ఈ వాటర్ కూడా ప్రెషర్ అప్లై అవుతుందా లేదా, అవునా. నేను వెజిల్ పైన ఆధారపడది, షేప్ పైన ఆధారపడది అని అన్నా, హైట్ పైన ఆధారపడుతుంది అని అన్నా కదా, అవునా కదా. ప్రెషర్ అనేది హైట్ పైన ఆధారపడుతుంది, వెజిల్ షేప్ సైజ్ పైన ఆధారపడదు మెయిన్గా ఏంది. చలో, P0 ఏంది, ఇది మొత్తం ప్యాక్ ఉన్నది, పైనుంచి ఏమైనా గాలి అప్లై చేస్తుందా, ప్రెషర్ అప్లై చేస్తుందా, ఏం చేస్తలే, సున్నా కదా. మొత్తం ప్యాకే ఉంది కదా నాన్న. ఖుల్లా ఉంటే మంచిగా గాలి వచ్చాడు, అది ఆకుతుండే, అది మొత్తం ప్యాకే ఉన్నది, ఏడుకెళ్ళి లాగుతుంది. రో G హైట్ ఎంత 0.9 కదా, అంటే 9/10 రాసుకోవచ్చా, అంటే G వాల్యూ 10, ఇది పోయింది కదా, అవునా. ఇది రో వాల్యూ డెన్సిటీ ఎంత ఇచ్చిండు, 1000 ఇచ్చిండు. ఓకే, 1000 × 9. సో ఫైనల్లీ ప్రెషర్ ఏమొచ్చింది 9000 Nm/m² కదా, ప్రెషర్ అయితే వచ్చింది.
కదా. ఈడున్న ప్రెషర్ ఏందో తెలిసింది కదా. ప్రెషర్ ఫార్మ్ ఏంది? ఫోర్స్ అపాన్ ఏరియా. ప్రెషర్ ఈక్వల్ టు ఏంది? ఫోర్స్ అపాన్ ఏరియా. ఫోర్స్ ఈక్వల్ టు ఏంది? ప్రెషర్ ఇంటూ ఏరియా. ప్రెషర్ ఎంత ఆడా? ఓకే, కింద సర్ఫేస్ పైన ప్రెషర్ ఎంత? ప్రెషర్ ఇంతే వచ్చింది, 9000. ఏరియా ఏమిచ్చిండు? 4 × 10⁻³ 4 × 10⁻³ మీటర్స్ స్క్వేర్ కదా. ఈ 3 సున్నాలు అయితే పోయినాయి. 9 4 36. అవునా? సో వచ్చేసింది 36 న్యూటన్స్. ఉందా ఆప్షన్లో? ఉంది. ఆప్షన్ సి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ద ప్రెషర్ యాక్టింగ్ ఆన్ ఏ సబ్మరైన్ ఈజ్ 3 × 10⁵ pascals at a certain depth. If the depth is double, అచ్చా, సో ఒక సబ్మరైన్ ఉంది నాన్న. ఓకే, ఏ హైట్లో ఉంది తెలియదు హైట్, కానీ ప్రెషర్ మాత్రం ఇచ్చిండు. ఎంత? 3 × 10⁵. ఈడున్న ప్రెషర్ని ఏమనుకుందాం? P1 అనుకుంటున్నా. 3 × 10⁵ అంట. ఓకే, ఈడున్న ప్రెషర్ 3 × 10⁵. ఎట్ అ సర్టన్ డెప్త్, if the depth is double, the percentage increase in the pressure acting on the submarine would be. అచ్చా, పర్సంటేజ్ చేంజ్ అడుగుతున్నాను నాన్న. ఓకే, పర్సంటేజ్ చేంజ్ ది ఫార్ములా తెలుసు కదా, P2 - P1/P1 × 100. ఈ వాల్యూ ఏమవుతుంది కనుక్కోండి అంటున్నాడు. ఓకే, ఇది డబల్. ఇప్పుడు డబల్ అంటే 2H కదా. ఓకే, ఈడున్న ప్రెషర్ ఏమనుకుందాం? P2 అనుకుందాం. సరేనా? P2 వాల్యూ ఏందో కనుక్కుందాం. ఫస్ట్ ఈడైతే గాలి ఎట్లా తాకుతుంది కాబట్టి P0 కదా. నాకు చెప్పండి, వాట్ ఈస్ ద ప్రెషర్ హియర్? సార్ P1 = గాలిది ఒకటి ప్లస్ ρGH ఒకటి కదా, హైట్. ఇప్పుడు దీనిది సార్ ఈడున్న ప్రెషర్ కావాలన్నా. ఓకే, P2 గాలిది ఒకటి, P2 కావాలంటే గాలిది ఒకటి ఇంకా వాటర్ది ఒకటి, ρG2H కదా. P1 వాల్యూ ఎంత ఇచ్చిండు? 3 × 10⁵. 3 × 10⁵. ఓకే, P0 వాల్యూ. ఓకే, P0 వాల్యూ అజ్యూమ్ దట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 1 × 10⁵ అంట. సరే, అంటే 10⁵ కదా ρGH. దీన్ని ఇటు పంపిస్తే 3 × 10⁵ - 10⁵ ఏమొస్తుంది? 2 × 10⁵ వస్తుంది కదా. అంటే ρGH వాల్యూ ఏమొచ్చింది? 2 × 10⁵. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. P2 P0 వాల్యూ ఎంత ఇచ్చిండు క్వశ్చన్లో? 10⁵ ఇచ్చిండు. ఇక 2 టైమ్స్ ఆఫ్ ρGH కదా. రైట్ బేడా. P2 = 10⁵ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ρGH. 2 టైమ్స్ ఆఫ్ ρGH. ఓకే, ఎంత? 2 × 10⁵ ఏమొచ్చింది? 10⁵ ప్లస్ 4 × 10⁵ ఎంత వచ్చింది? 5 × 10⁵ వచ్చింది కదా. P2 వాల్యూ వచ్చేసిందా లేదా? కరెక్ట్. ఇప్పుడు పర్సంటేజ్ చేంజ్ అడుగుతున్నాడు. P2 - P1. ఓకే, ΔP/P × 100 రాసుకోవచ్చు కదా. ΔP P2 - P1. P2 అంటే 5 × 10⁵. P1 అంటే P1 3 × 10⁵. 3 × 10⁵ అపాన్ P1 ఎంత? 3 × 10⁵. 3 × 10⁵ ఇంటూ 100 కదా. ఏమొస్తుంది? ఓకే, 5 - 3 2 అంటే మొత్తానికి ఏమొచ్చింది? 2/3 కదా. ఎందుకంటే 10⁵ కామన్ తీసుకున్నా 10⁵ పోతుంది. మెల్లగా చేసుకోండి అన్న ప్లీజ్. ఇంత సింపుల్ కదా, ఇక్కడ ఇది పెద్ద కష్టం కూడా లేదు కదా. ఎంత వచ్చింది? 200/3% వచ్చింది. ఎంత? 200/3%. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైందా బేడా? సింపుల్ ఏ ఉంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. The force acting on a window of area of a submarine at a depth of 2000 meters in a ocean, the interior of which is maintained at sea level atmospheric pressure is. Okay, force acting on a window nanta. ఇగో
ఒక్క నిమిషం. అచ్చా ఒక్క నిమిషమా. ఇక్కడ మనం విండో ఎలా మెయిన్గా, చలో విండో అయితే వేసేసిన. చలో ఉండని ఇట్లా. ఓకే రైట్ బట్ ఇది సముద్రం. ఓకే రైట్ బట్ ఈడ విండో ఉన్నది. సబ్మరైన్కి అయితే విండోస్ ఉంటాయి కదా, బయట చేపలు పోతున్నాయో, మొసళ్ళు పోతున్నాయా, తాంబేళ్ళు పోతున్నాయా అని చూడడానికి అద్దంలో నుంచి చూస్తాం కదా. ఓకే లోపల అయితే మనం ఉన్నాము. లోపల ఉన్న ప్రెషర్ ఎంత? P0 అంట. ఎంత? P0. ఓకే మనం బయట ఉన్నప్పుడు ప్రెషర్ ఎంత ఉంటుందో, అంటే భూమి పైన ఉన్నప్పుడు ప్రెషర్ ఎంత ఉందో అందులో కూడా ప్రెషర్ అంతే ఉంది. అయితేనే సేఫ్ ఉంటాం మనం. ఓకే చలో. సో ఇది 50 సెంటీమీటర్ ఇంటూ 50 సెంటీమీటర్ ఇచ్చిండు. 50 సెంటీమీటరు, ఇది కూడా 50 సెంటీమీటర్లు. ఓకే రైట్ బిడా. అయితే 2000 మీటర్స్. ఓకే దీని డెప్త్ ఎంత? 2000 మీటర్లు. 2000 మీటర్లు. ఓకే అంటే 2 కిలోమీటర్ లోపల పోయింది అన్నట్టు సబ్మరైన్లా. ఓకే చలో. అయితే ఈ గ్లాస్ పైన అంటే ఈ విండో పైన ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు. యాక్ట్ అవుతుందా ఫోర్సు? నిజం చెప్పండి, యాక్ట్ అవుతుందా? అవుతుంది కదా. బయటనేమో ప్రెషర్ ఎక్కువ ఉన్నది, లోపలనేమో తక్కువ ఉన్నది కదా. నేనేమన్నా సముద్రం లోపల నీళ్ళ లోపల పోతే ప్రెషర్ పెరుగుతుందన్నా? దీనిపైన ప్రెషర్ ఉందా లేదా? పైనుంచి వెళ్ళి లోపల ప్రెషర్ ఎట్లున్నది? తక్కువ ఉన్నది కదా. అంతేనా కాదా? తక్కువ ఉన్నది అంటే దీనిపైన ఫోర్స్ యాక్ట్ అవుతుంది అన్నట్టు పార్ట్ అని. ఓకే ఈడున్న ప్రెషర్ ఏమనుకుందాం? ఈడ P2 అనుకుందామా? ఇక్కడ ఉన్నది. ఓకే ఇట్లా. ఓకే ఈ నుంచి వెళ్ళి లోపల సబ్మరైన్ లోపల నార్మల్ గాలి ఉంటుంది కాబట్టి నార్మల్ ATM. ఈడున్న ప్రెషర్ P0 అనుకుంటున్నా. సరేనా? రైట్ బడా. చలో ఇప్పుడు నాకు చెప్పండి ఈ P2 వాల్యూ అయితే కనుక్కుందాం ఫస్ట్. P2 ప్రెషర్ ఏంది? ఒకటేమో పైనుంచి వెళ్ళి గాలిది. ఓకే ప్లస్ రోజీ హైట్ ఎంత? 2000 మీటర్లు. ఓకే అర్థమైందా? P0 వాల్యూ. చలో ఉండని ఒక నిమిషం. ఈ ఒకటేసారి సబ్స్టిట్యూట్ చేద్దాం అన్ని. రోజీ హెచ్ ఒకటేసారి సబ్స్టిట్యూట్ చేద్దాం అన్ని. ఓకే ఫోర్స్ అడుగుతున్నాడు కదా. ఫోర్సు ఇటు పోయే ఫోర్స్ F2 అనుకుందాం. ఇట్లా అప్లై అయ్యే ఫోర్స్ F1 అనుకుందాం. ఓకే సరేనా? ఏది పెద్దది? నెట్ ఫోర్స్ ఏమొస్తుంది? ఏది పెద్దది? నా ఇదే కదా పెద్దది. అవునా? నీళ్ళే కదా టప్ అని దాన్ని పగలగొట్టి లోపలికి వచ్చేస్తాయి. F2 పెద్దది, F1 అనేది చిన్నది కదా. లోపల తక్కువ ఫోర్స్ ఉంటుంది కదా. అంతేనా? ఓకే రైట్ బడా. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? ప్రెషర్ ఇంటూ ఏరియా కదా. P2 ఇంటూ A మైనస్ ఈడ ప్రెషర్, లోపల ఉన్న ప్రెషర్ P0 కదా. P0 ఇంటూ ఏరియా. ఏరియా అయితే అదే కదా, దానికే గ్లాస్కే అయితే దాకేది. అవును. సో P2 మైనస్ P0 ఇంటూ A. P2 ఈడ వచ్చింది. P0 ప్లస్ ρGH మైనస్ P0 ఇంటూ A. ఇది పోయింది. మిగిలింది ఎంత? F net is equal to ρGHA. ρGHA డెన్సిటీ ఎంత ఇచ్చిండు? 10 క్యూబ్. గ్రావిటీ 10. హైట్ 2000 మీటర్లు అంటే 2 కిలోమీటర్లు అన్నట్టు కదా. ఏరియా 50 ఇంటూ 50 ఎంత అయింది? 2500 సెంటీమీటర్ స్క్వేర్. సెంటీ అంటే 10⁻², హోల్ స్క్వేర్ కదా. 10⁻⁴ అయింది కదా. చలో ఇగో 3 ఇదొక 0, 4 సున్నాలు. ఈ 4 సున్నాలు ఖతం. 25 2 × 50. 25 2 × 50 అది రాసేసిన. ఈడ 3 ఈడ 2, 3 + 2 5 సున్నాలు అయినాయి కదా. అంటే 5 × 10⁶ న్యూటన్స్ నాన్న. దానిపైన ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది చూసిండ్రా. ఇంత ఫోర్సు అది కనుక పగలాల కానీ రప్ అని లోపలికి వచ్చేస్తాయి నీళ్ళన్నీ కదా. ఉందా ఆప్షన్లో? 5 × 10⁶ న్యూటన్ ఉంది.
ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, అబ్సల్యూట్ ప్రెషర్ అండ్ గేజ్ ప్రెషర్. అబ్సల్యూట్ ప్రెషర్ అంటే ఏంటంటే ఓకే సేమ్ ఇగో బీకర్ ఇది అక్కడ వాటర్ తీసుకున్నా, వాటర్ లోపలికి పోతే ప్రెషర్ అయితే ఉంటుంది కదా, ఎంత ఉంటుంది ఇక్కడ ప్రెషర్? అఫ్కోర్స్ గాలిది ఇంకా నీళ్ళది P0 ప్లస్ ρGH కదా. అయ్యో P0 P ఈక్వల్ P0 ప్లస్ ρGH. ఈ పీనే ఏమంటామంటే అబ్సల్యూట్ ప్రెషర్ అంటాం, ఈ ρGHనే గేజ్ ప్రెషర్ అంటాం. ఏమంటాం? గేజ్ ప్రెషర్ అంటాం. ఓకే ఇది గుర్తుపెట్టుకోండి కథం. నెక్స్ట్, at a depth of 500 meters in a ocean what is the absolute pressure? అచ్చా 500 మీటర్ లోపలకు పోయిన తర్వాత అబ్సల్యూట్ ప్రెషర్ ఎంత? అబ్సల్యూట్ ప్రెషర్ ఓకే అంటే ఈడున్న ప్రెషర్ P ఫార్మ్ ఇది P0 ప్లస్ ρGH కదా. ఈడైతే గాలి అయితే ఎట్లన్నా ప్రెషర్ అప్లై చేస్తుంది కదా. P0 ఇక్కడ ఆప్షన్లో వస్తే ఏటీఎంలలో ఇచ్చిండు కదా, అంటే P0 వాల్యూ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 1 ATM రాసుకోవచ్చా? ఇక్కడ 1 రాసిన ఏటీఎంలల్లా ఓకే ఇది ఏటీఎంలలో. డెన్సిటీ ఎంత ఇచ్చిండు? 1.03 కదా, 1.03 ఇంటూ 10 క్యూబ్. జీ వాల్యూ 10, హైట్ ఎంత? 500 మీటర్లు కదా, 500 మీటర్స్. ఏమొచ్చింది? 1 ప్లస్ 1.03 ఇంటూ ఇవ 3 4 5 కదా, 3 ఇవ 4 5 ఇంటూ 10 పవర్ 5 ఇంటూ ఇది ఒక 10. ఒక నిమిషం, ఇది 3 4 5 కదా, 50 అవుతుంది కదా, 50 అవుతుంది సారీ ఇది 50. ఇక 3 ఇది ఒక 4 ఇది ఒక 5 కదా, అంతేనా? 5 అనే అంటే 50 1.03 ఇంటూ 10 పవర్ 5 ఇంటూ 50 కదా, అవునా? చలో సో ఇది చూడండి 10 పవర్ 5 పాస్కల్స్ ఏమంటాం? 1 ATM అంటాం కదా, అంతేనా కదా, అవునా కదా? లేకుంటే ఇటు 1.01 రాయమంటారా? ఓకే 1 పాస్కల్ కరెక్టే రాసినాం, కరెక్టే ఉంది, నో ప్రాబ్లం. ఇది 10 పవర్ 5ని అంటే యాక్చువల్లీ 1.01 ఇంటూ 10 పవర్ 5ని మనం 1 పాస్కల్ అంటాం కదా, 1.01 ఇంటూ ఓకే ఇక దగ్గర ఇక 1నే తీసుకోండి. 1 ఇంటూ 10 పవర్ 5ని ఒక పాస్కల్ రాసుకోవచ్చు. ఓకే ఇది ఒక పాస్కల్. 1 ప్లస్ 1.03 ఇంటూ 50 ఇది చేస్తే ఏమొస్తుంది? 1 ప్లస్ ఇది మొత్తం ఇక 51కి వస్తుందా? ఇక వేసుకోండి, ఇక మీకు దగ్గర 51 ప్లస్ 1 ఒకటి వేస్తే 52. దగ్గర ఇక్కడ చూసుకోండి 50, ఇదైతే 50 పక్కకే ఉంది కదా, ఒకటి యాడ్ చేస్తే 51. ఓకే ఇక్కడ 50లలో ఒకటే ఉన్నది ఆప్షన్లో, 52 ఉన్నది, ఇదే ఆన్సర్ ఇక. ఓకే గెస్ చేసి రాసిస్తున్న 52 ATM. ఓకే 52 ATM is the final answer. Next question, hydrostatic paradox. Okay, density of the liquid in each beaker is rho anta. ఓకే అయితే షేప్లు ఎట్లున్నాయి? వేరే ఉన్నాయి కదా, కానీ ఇందులో వేసే వాటర్ యొక్క హైట్ మాత్రం సేమ్ ఉంది కదా, అవునా కదా? ఓకే ఇక్కడున్న ప్రెషర్ P1 అనుకుందాం, ఇక్కడున్న ప్రెషర్ P2 అనుకుందాం, ఇక్కడున్న ప్రెషర్ P3 అనుకుందాం, ఇక్కడున్న ప్రెషర్ P4 అనుకుందాం. ఓకే రైట్ బడా. అయితే హైట్ సేమ్ ఉన్నది కాబట్టి ప్రెషర్ అనేది ఈక్వల్గా ఉంటుంది, అవునా? P1 ఈజ్ ఈక్వల్ టు P2 ఈజ్ ఈక్వల్ టు P3 ఈజ్ ఈక్వల్ టు P4, అవునా? ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏందన్న ρGH సారీ P0 ప్లస్ ρGH కదా, P0 ప్లస్ ρGH కదా, ఎందుకంటే ఇగో గాలి అయితే ప్రెషర్ అప్లై చేస్తున్నది ఇక్కడ, అవునా? రైట్ బెటా. సో నేను స్టార్టింగ్లోనే చెప్పిన ఏంటది? ప్రెషర్ అనేది జస్ట్ హైట్ పైన ఆధారపడుతుంది, షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద వెజల్ పైన అయితే ఆధారపడదు, అవునా? రైట్ నానా. ఇప్పుడు P0 ప్లస్ ρGH ఇదైతే అయిపోయింది.
the three vessels, okay, next question అయితే సాల్వ్ చేద్దాము. The three vessels shown in the following figure have same base, equal volumes of the liquid are poured in, ఈక్వల్ వాల్యూమ్స్ అంట, ఓకే, ఈక్వల్ వాల్యూమ్ అన్నిట్లో అయితే వాల్యూమ్ అయితే ఒకటే ఉంది, ఓకే. ద ఫోర్స్ ఆన్ ద బేస్ విల్ బి ఫోర్స్, ఓకే, అనుకుందాము ఒక లీటర్ వాటర్ అనేది దీనిలో వేసినాం, దీనిలో వేసినాం, దీనిలో వేసినాం, ఓకే, రైట్ బెటా. సో దీనిలో వేస్తే ఇక్కడ వరకు వచ్చింది అని చెప్పేసి అనుకుందాం, ఓకే. నెక్స్ట్ ఇది ఇట్లా ఉన్నది కాబట్టి ఒక లీటర్ వాటర్ వేస్తే అఫ్కోర్స్ దీని ఒక హైట్ చిన్న ఉంటుంది కదా, ఇది ఇట్లా ఉంది కాబట్టి దీనిలో హైట్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కదా, అంతేనా, రైట్ బెటా. సో ఇక్కడున్న, ఓకే, ఇక్కడున్న ప్రెషర్ని పిఏ అనుకుందాం, ఇక్కడున్న ప్రెషర్ని పిబి అనుకుందాం, ఇక్కడున్న ప్రెషర్ని పిసి అని అనుకుందాం, ఓకే, రైట్ బెటా. సో దేనిలో ఎక్కువ ప్రెషర్ ఉన్నది, సిలో ఎక్కువ ఉంది, నెక్స్ట్ ఏలో ఎక్కువ ఉన్నది కదా, హైట్ ఎక్కువ ఉన్నది, ఇది చాలా చిన్న హైట్ ఉన్నది కాబట్టి దీనిలో ప్రెషర్ తక్కువ ఉంటుంది కదా. అచ్చా ఇది బీనా, ఓకే, ప్రెషర్ అనేది దీనిలో ఎక్కువ ఉన్నది, దీనిలోనేమో కొంచెం తక్కువ ఉన్నది, ఇలా అయితే ఫుల్ తక్కువ ఉన్నది కదా, అంతేనా. అయితే ప్రెషర్ దేనిలో అయితే ఎక్కువ ఉన్నదో అఫ్కోర్స్ ఫోర్స్ కూడా దానిలోనే ఎక్కువ ఉంటుంది కదా, ఇదైతే తెలుసు కదా, ఓకే. మ్యాక్సిమం ఫోర్స్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ వెజిల్ సి, సి, ఓకే, మ్యాక్సిమం ఇన్ వెజిల్ సి కదా, ఫోర్స్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ వెజిల్ సి అన్న, ఓకే. ఈక్వల్ వాల్యూమ్స్ అన్నాడు కదా, ఒకటే వాల్యూమ్, ఓకే, అంటే ఒకటే లీటర్ నీళ్ళు తీసుకొని నీళ్ళు వేసిన, ఓకే. నెక్స్ట్ ఈక్వల్ మాసెస్ ఆఫ్ 3 liquids ఆర్ kept in 3 identical cylinder vessels, సేమ్ vessels అంట, 3 identical vessels, ఓకే, ఏబిసి. చలో, ద డెన్సిటీస్ ఆర్, ఈడ చూడండి ఈక్వల్ మాసెస్ అన్నాడు, మాస్ సేమ్ కానీ డెన్సిటీలు వేరే వేరేగా ఇచ్చిండు. ద డెన్సిటీస్ ఆర్ రో ఏ, రో బి, రో సి, ఓకే. అన్నిటికంటే డెన్సిటీ ఎక్కువ ఉన్నది దీనిలో ఉన్నది కదా, ఓకే, డెన్సిటీ ఎక్కువ ఉన్నది కాబట్టి హైట్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది, ఇంట్లో డెన్సిటీ తక్కువ ఉన్నది కాబట్టి ఇట్లా, ఓకే, అర్థమైందా బేట. కానీ మాస్ అయితే సేమ్ ఉంది కదా, మాస్ సేమ్ ఉండడం వల్ల, ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఓకే, ఈక్వల్ మాసెస్ ఆఫ్ 3 liquids ఆర్ కెప్ట్ ఇన్ 3 identical cylindrical vessels ఏబిసి, ద డెన్సిటీస్ ఆర్ రో ఏ, రో బి, రో సి, ఓకే, అన్నిటికంటే ఎక్కువ సిలో ఉన్నది డెన్సిటీ. ద ఫోర్స్ ఆన్ ద బేస్, అచ్చా, ఫోర్స్ ఆన్ ద బేస్, ఓకే, ఫోర్స్ ఏంది, ప్రెషర్ ఇంటూ ఏరియా కదా, అవునా, రైట్ బేడా. హైట్లు వేరు వేరే, హైట్లు వేరే వేరే కానీ కానీ డెన్సిటీ ఎక్కువ ఉన్నది, హైట్ తక్కువ ఉన్నది, అంతే కదా, బ్యాలెన్సింగ్ అయిపోయింది. ఈడ హైట్ కొంచెం పెద్ద ఉన్నది కానీ డెన్సిటీ తక్కువ ఉన్నది, బ్యాలెన్సింగ్ అయినాయా. ఈడ డెన్సిటీ తక్కువ ఉన్నది కానీ హైట్ ఎక్కువ ఉన్నది, అంతేనా కదా. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయితే బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్ అయినట్టేనా కదా, అవునా కదా, రైట్. సో ఫైనల్లీ ఇక్కడ ఎట్లుంటుంది, ఫోర్స్ మాస్ సేమ్ అన్నాడు కాబట్టి, మాస్ సేమ్ అన్నాడు కాబట్టి, ఈక్వల్ మాస్ అన్నాడు కాబట్టి ఫోర్సెస్ అనేది సేమ్ ఉంటాయి, ఓకే, ఈక్వల్ ఇన్ ఆల్ ద వెజల్స్, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఆల్ ద వెజల్స్, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ద యూట్యూబ్, మీరు యూట్యూబ్లోనే కదా చూసేది, ద యూట్యూబ్ ఇన్ ఫిగర్ కంటైన్స్ 2 different liquids ఇన్ స్టాటిక్ ఈక్విలిబ్రియం, అఫ్కోర్స్ రెస్ట్లో ఉన్నాయి. వాటర్ ఇన్ ద రైట్ ఆర్మ్ అండ్ ఆయిల్ ఈజ్ అన్నోన్ డెన్సిటీ రో ఎక్స్ అట, ఓకే, ఆయిల్ అంట రో ఎక్స్ తీసుకోండి అంటున్నాడు, సరే. ఇన్ ద లెఫ్ట్, ఎఫ్ లెంత్ ఈక్వల్ టు 135 mm, డి ఈక్వల్ టు 15 mm, డెన్సిటీ ఆఫ్ ద ఆయిల్, వెరీ సింపుల్, వెరీ సింపుల్, మనకు తెలుసు. ఇగో ఈడ మొత్తం వాటర్ ఉన్నది, ఈడ మొత్తం ఆయిల్ ఉన్నది, బ్యాలెన్సింగ్ అయిపోయినాయి, ఆగిపోయినాయి, కథం, ఓకే. మనకు తెలుసు ఈడున్న ప్రెషర్ సేమే ఉంటుందా కదా, ఈక్వల్ అనేనా, బరోబ్బర్ ఈక్వల్ సార్, ఓకే. P1 ఈక్వల్ టు P2 కదా, ఒక హైట్లో కదా, బ్యాలెన్సింగ్ అయినాయి కదా, ఎక్కడికి వెళ్ళి ఆగిపోయింది అన్న, అంతే, ఓకే. P1 ఈక్వల్ టు ఏమొస్తుంది, P0 ప్లస్, ఈడ అయితే గాలి ఇది ఒకటి, ఈడ కూడా గాలి ఉంటుంది సార్, P0 ప్లస్
డెన్సిటీ ఏంది దీనిది రో ఎక్సా రో జీ హైట్ ఎంత ఈ నుంచి లీడ్కి హైట్ ఓకే లెంత్ ఎంత ఇచ్చిండు ఇది 135 ఇచ్చిండు ఇదేమో 15 mm ఇచ్చిండు ఓకే ఎంత వస్తుంది మొత్తం ఇక 135 ప్లస్ 15 ఓకే 40 50 150 కదా 150 మిల్లీ అంటే 10⁻³ మీటర్ కథం అయిపోయింది P2 ఇప్పుడు దీనిది ఓకే P0 ప్లస్ రో జిహెచ్ డెన్సిటీ ఎంత దీనిది ఇచ్చిండా డెన్సిటీ వాటర్ అన్నాడు కాబట్టి డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ 1000 ఉంటుంది ఓకే 1000 ఉంటుంది చెప్పిన కదా ఆల్రెడీ kg/m3 జీ అయితే 10 రో జీ హైట్ ఎంత 135 mm 135 ఇంటూ 10⁻³ ఓకే P0 అయితే పోయింది కదా రో ఎక్స్ జీ వాల్యూ 10 ఇది 150 ఇంటూ 10⁻³ ఈడ 10³ ఇంటూ 10 ఇంటూ 135 ఇంటూ 10⁻³ కదా మ్యాథమెటిక్స్ ఉంది నాన్న మ్యాథమెటికల్ పార్ట్ మెల్ల వేసుకున్నా మీకు వస్తుంది ఇది పోయింది ఓకే ఈ 10 పోయింది ఓకే సో రో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 10³ ఇంటూ 135 డివైడెడ్ బై 150 కదా ఓకే 10³ ఇంటూ 135 బై 150 ఎంత వస్తుంది నాన్న ఇది ఎంత వస్తుంది క్యాల్కులేట్ చేసుకుంటారా ఓకే క్యాల్కులేట్ చేసుకోండి మీకు 900 వస్తుంది నాన్న 900 ఒక్క నిమిషం ఈ 0 ఇంట్లో ఒక 0 అయితే పోయింది కదా 5 3 5 2 10 3 మిగిలినాయి 5 7 35 3 9 27 కరెక్ట్ 900 kg/m3 ఉందా ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మ్యాథమెటికల్ పార్ట్ బేటా ఎంత సింపుల్ ఉంది కదా నెక్స్ట్ క్వశ్చన్ ఏ U tube with both ends open to the atmosphere is partially filled with water. Oil which is immersible with water is poured in one side until it stands at a distance of 10 mm above the water level on the other side. Meanwhile, the water rises to 65 mm from its original level. See the diagram. The density of the oil is what? ఇక్కడ చూడండి ఏం లేదు ఇక ఫస్ట్ వాటర్ ఉండే ఇలా వాటర్ ఉండే ఏం చేసిన నేను ఆయిల్ వేసిన ఓకే రైట్ బడా ఇగో వాటర్ ఏమో ఇనిషియల్గా ఈడు వరకు ఉండే ఇలా ఆయిల్ వేయగానే ఏమైంది ఇక్కడ బరువు ఎక్కైంది కదా అప్పుడు కొంచెం బ్యాలెన్సింగ్ అయితే కదా అటు ఇటు పోయి ఇది కొంచెం పైకి లేచింది ఓకే ఫైనల్లీ ఈడు వరకు లేచింది ఈడుండే ఈడు వరకు వచ్చింది ఇప్పుడు రెండు బ్యాలెన్సింగ్ అయిపోయినాయి కథం ఆగిపోయింది ఇక మొత్తం ఓకే రైట్ బడా అయితే మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే డెన్సిటీ ఆఫ్ ద ఆయిల్ కనుక్కోవాలా ఆయిల్ ది డెన్సిటీ ఓకే చలో క్వశ్చన్లు అయితే ఇదైతే 10 mm ఇచ్చిండు కదా ఇది 65 ఇది కూడా 65 ఇచ్చిండు సో ఇదేంది ఇది బి ఇది సి అంటే ఓకే ప్రెషర్ ఎట్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఎట్ సిఏ కదా ఆగిపోయినాయి కదా నాన్న రెస్ట్ పొజిషన్లో ఉన్నాయి ఈడున్న ప్రెషర్ ఈక్వల్ టు ఈడున్న ప్రెషర్ కదా అంతే కదా అదే కదా బేటా నేను నేర్పించింది ఒక హైట్లో కదా ఈడ రెస్ట్లో ఈడున్న ప్రెషర్ సేమే ఉంటుందా ఉంటుంది కదా ఈడున్న ప్రెషర్ ఇదేంది నాన్న ఈడ P0 ప్లస్ డెన్సిటీ ఆఫ్ ద ఆయిల్ కదా రో జీ హైట్ ఎంత మొత్తం 65 ప్లస్ 65 120 130 ప్లస్ 10 140 ఈ నుంచి లీడ్కి ఎంత 140 ఇంటూ 10⁻³ కదా అంటే మిల్లీ అంటే 10⁻³ కదా ఇప్పుడు సి దగ్గర P0 ఎట్లన్నా గాలి అయితే ఉంటుంది ఓకే పిఏ పిఏ రాసిందా ఉండండి P0 పిఏ ఏదో ఒకటిగా రైట్ P0 తీసుకోండి అక్కడ పిఏ పడ్డది కానీ చలో P0 ప్లస్ రో జిహెచ్ రో డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత 10³ కదా జీ వాల్యూ జిఏ రాస్తున్నా రో జీ హైట్ ఎంత అయినొచ్చు లీడ్కి 130 కదా 130 ఇంటూ 10⁻³ ఖతం వచ్చేసింది P0 పోయింది ఓకే డెన్సిటీ ఆఫ్ ద ఆయిల్ యాక్సిషన్ డ్యూ టు గ్రావిటీ 140 ఇంటూ 10⁻³ ఈజ్ ఈక్వల్ టు
10 cube into G into 130 into 10 power minus 3. ఓకే రైట్ బడా జీకి జీ పోయింది, ఈ సున్నా పోయింది, ఇది కూడా పోయింది. సో ఫైనల్లీ డెన్సిటీ ఆఫ్ ద ఆయిల్ ఏమొచ్చిందన్న ఈ 14 కిందికి పోయింది కదా, 13/14 ఇంటూ 10 క్యూబ్. ఇది సాల్వ్ చేసుకుంటే మీకు 928 వస్తుంది నాన్న. ఓకే 928 వస్తుంది, 928 వస్తుంది. ఓకే kg/m³. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ నాన్న గుర్తుపెట్టుకోండి. ఇగో ఇది మొత్తం ఇగో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ డెన్సిటీ ఈజ్ సేమ్ డస్ PA = PB. చూడండి ఇది మొత్తం ఒకటే నాన్న, ఒకటే వాటర్. ఇదేమో H2 ఉంది, ఇదేమో H1లో ఉన్నది. ఓకే అయితే ఈడున్న ప్రెజర్ సేమ్ ఉంటుందా? 100% సేమ్ ఉండదు. ఎందుకు ఉంటుంది నాన్న? వాటర్ కదా, వాటర్లు గిడ సేమ్ లెవెల్లో వస్తాయి కదా, ఒకటే నీళ్ళు. ఈడ ఏదో పెట్రోలో కిరోసినో వేస్తే బ్యాలెన్సింగ్ అయిపోయి ఒకటేమో ఎక్కువ తక్కువగా అనిపిస్తుంది కదా, ఒకటేమో ఎక్కువ తక్కువగా అనిపిస్తుంది వేరేది ఏదన్నా వేస్తే ఫ్లూయిడ్స్ కదా. వాటరే ఉన్నాయి, వాటర్ సమానంగా ఉండాలి కదా. అయితే ఈడ హైట్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఈడ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఈడ హైట్ తక్కువ ఉన్నది కాబట్టి ప్రెషర్ తక్కువ ఉంటుంది కదా. ఈడ ప్రెషర్ ఎక్కువ ఉందా? ప్రెషర్ ఎక్కువ అయితే రొయ్య నీళ్ళు ఇట్లా పోతాయి, పైకి లేస్తాయి. అవునా? ఇది పైకి లేవగానే ఈడ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది కదా, ఈడ ప్రెషర్ తక్కువ ఉంటుంది, ఈడ తక్కువ ఉన్నది కాబట్టి రొయ్య అని ఇట్లా వస్తుంది. అట్లా రొయ్యి ఊక్కుంటా సమానంగా వచ్చేస్తాయి. ఓకే ఇగో హియర్ H1 greater than H2, so pressure PA greater than P2 gets rest after some time until get same pressure. ఇక్కడ ప్రెషర్ సేమ్ వచ్చేంత వరకు కదా, స్టాటిక్ ఈక్విలిబ్రియం. నెక్స్ట్ ఫైండ్ H if these are in stable equilibrium. ఓకే ఈడ వేరేది ఉన్నది, ఈడ డెన్సిటీ 3 రో అంట, ఈడున్న డెన్సిటీ రో అంట. అవును వేరే ఉన్నప్పుడు హైట్లు వేరేగానే ఉంటాయి కదా, కరెక్టే. ఈడు ఉన్నాడు చలో అఫ్కోర్స్. ఈడైతే ఎట్లన్నా కానీ P0, ఈడ కూడా P0 కదా. PA = PB స్టెబుల్ ఈక్విలిబ్రియం అన్నాడు కదా, ఆ రెస్ట్లో ఉన్నాయి. అంటే ఈడున్న ప్రెజర్ సేమ్. ఈక్విలిబ్రియంలో లేకుంటే ఈడ ఒక దగ్గర ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర తక్కువ ఉంటుంది. అది రొయ్యి ఊగి ఒక పొజిషన్లోకి వచ్చేస్తుంది, రెస్ట్లోకి వచ్చేస్తుంది. అప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఓకే ఏంది P0 దీని డెన్సిటీ ఎంత? రోనే. G దీని హైట్ ఎంత? 4H. ఓకే B దగ్గర ప్రెషర్ ఎంత? P0 రో G. అచ్చా డెన్సిటీ కావాలేమో, దీనిది 3 రో కదా, డెన్సిటీ 3 రో G. హైట్ ఎంత దంది? H. ఇది పోయింది. రో G 4H = 3 రో G H. రో G పోయింది. H ఏమొచ్చింది? 4H/3 వచ్చింది కదా. 4H/3 is the final answer నాన్న. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. 2 immersible liquids of densities రో అండ్ 6 రో వేరే డెన్సిటీలు ఉన్నాయి. అఫ్కోర్స్ వేరే హైట్లలోనే ఉంటాయి, ఎందుకంటే రెస్ట్లోకి వచ్చేస్తాయి కదా. ఆర్ డివైడెడ్ విత్ ఎ హెల్ప్ ఆఫ్ స్టాపర్ ఇన్ ఏ ట్యూబ్. అచ్చా ఇన్లేసినాం స్టాపర్ ఈడ మధ్యలో ఉన్నది ఒకటి. సరే ఉండని. ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బౌండరీ బిట్వీన్ ద 2 liquids when the stopper is removed and equilibrium is reached. అఫ్కోర్స్ ఇంట్లో ఉన్నాయి వేరేది, ఇంట్లో ఉన్నది వేరేది. ఇది మెర్క్యూరీ ఒకటి వాటర్ అనుకుందాం, మీ ఇష్టం ఏదన్నా అనుకోండి. ఓకే దీన్ని తీసేస్తే ఏమవుతుంది? ఈసారి చూస్తే డెన్సిటీ ఎక్కువ ఉన్నది కదా, రొయ్యి అని కిందికి పోతుంది ఇది కదా, రొయ్యి అని ఇటు పోతుంది. ఇది కొంచెం ఇటు జరుగుతుంది కదా, ఇది కొంచెం ఇటు జరిగింది, ఎక్స్ జరిగింది అనుకుందాం. ఓకే ఈ హైట్లో నుంచి వెళ్ళి ఎక్స్ తగ్గుతుంది కదా, అంతేనా కదా? అవునా కదా? ఈ నుంచి లీడికి ఎంత పోయింది? ఎక్స్ పోయింది. ఈ నుంచి లీడికి ఎక్స్ జరిగింది, మళ్ళీ ఈ నుంచి లీడికి ఎంత పోతుంది? ఎక్సే కదా పైకి పోయేది కదా బేటా. ఈ నుంచి లీడి ఎక్సే కదా, ఎక్స్ పోయింది కదా. దీని ఒక టోటల్ హైట్ ఏమొచ్చింది? మొత్తం హైట్ ఏమొచ్చింది? ఇది 4H + X కదా. గీ హైట్ ఎంత వచ్చింది గిడ? ఎంతనన్నా? ఓకే
ఇది కొంచెము ఈడ వరకు తీసుకుంటా. ఓకే, గీ పాయింట్లో తీసుకుందాం, కొంచెం ఈజీ ఉంటుంది. ఎందుకంటే గీ యారో మార్క్ ఈడ వరకు ఇచ్చింది కదా, మీ ఇష్టము. గీ హైట్ ఎంత అవుతుంది ఇప్పుడు చెప్పండి. ఈ నుంచి లీడ్కి ఎక్స్, గీ హైట్ ఎంత అవుతుంది చెప్పండి. హెచ్ మైనస్ ఎక్స్ కదా, అంతే కదా. ఇప్పుడు వాటర్ ఈడ వరకే ఉన్నాయి కదా, వాటర్ అనేది. ఇదేమో ఏ, ఇదేమో బి. ఇప్పుడు కరెక్టే ఉంది కదా మొత్తం, అంతేనా? చలో, పిఏ ఈక్వల్ టు పీబీ కదా, పిఏ ఈక్వల్ టు పీబీ. పిఏ ఏ దగ్గర ప్రెషర్ ఎంత? అఫ్కోర్స్ గాలి అయితే ఎట్లనే ఉంటుంది కదా కదా. ఈ లైన్లు కొంచెం పైకి లేచినాం. ఎక్స్ ఎంత, దీని డెన్సిటీ ఇగో P0 ప్లస్ రో జీ. హైట్ ఎంత? 4h ప్లస్ ఎక్స్. ఓకే, ప్రెషర్ ఎట్ బి. ఓకే, ఇక్కడైతే గాలి ఎట్లా అయితే ఉంటుంది. P0 ప్లస్ డెన్సిటీ ఎంత దీనిది 6 రో జీ. హైట్ ఎంత? హెచ్ మైనస్ ఎక్స్ కదా, హైట్ హెచ్ మైనస్ ఎక్సే కదా, కొంచెం కిందికి వచ్చింది కదా. మొత్తం హెచ్ ఉండే, ఇది పోయింది. రోజీ కూడా పోయింది. ఈడ మిగిలింది ఏంది? 4h ప్లస్ ఎక్స్. ఈడ మిగిలింది ఏంది? 6 ఇన్ బ్రాకెట్ హెచ్ మైనస్ ఎక్స్ కదా. రోజీ పోయింది. రోజీ ఈడ జీ. ఓకే, ఈడ మిగిలింది 6 ఇంటూ హెచ్ మైనస్ ఎక్స్. ఏమొచ్చింది? 6h, ఇది పోయింది కదా. 4h ప్లస్ ఎక్స్, ఇది ఇటు పంపిస్తే 7x ఈక్వల్ టు 2h, x ఈక్వల్ టు 2h/7 కదా. ఎంత వచ్చిందన్నా? 2h/7 వచ్చింది కదా. అచ్చా, ఇలా ఆప్షన్లు ఏం లేవు, ఇదే నా ఆన్సర్ ఇక. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In a U tube as shown in the figure, water and oil are in the left and right side of the tube respectively. The height from the bottom of the water and oil column are 15 centimeter and 20 centimeter respectively. The density of the oil is, ఈ రెండు మంచిగా బ్యాలెన్సింగ్ అయిపోయినాయి. ఇది ఏ అనుకుందాం. ఓకే, ఇది బి అనుకుందాం. ఓకే, రైట్ బేటా. పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ కదా. గాలి అయితే ఎట్లనే ఉంటుంది కదా. ఫస్ట్ పిఏ P0 ప్లస్ రో. ఈడున్న డెన్సిటీ ఏంది? వాటర్ ది డెన్సిటీ కదా. వాటర్ ది డెన్సిటీ అయితే 1000. రో జీ. హైట్ ఎంత? 15 సెంటీమీటర్లు. సెంటీ అంటే 10⁻², ఈజ్ ఈక్వల్ టు పీబీ. ఓకే, P0 ప్లస్ డెన్సిటీ ఎంత? ఆయిల్ది తెలియదు కదా, డెన్సిటీ ఆఫ్ ద ఆయిల్ కనుక్కోవాలి కదా. ఆయిల్ది డెన్సిటీ రో జీ. హెచ్ హైట్ ఎంత? హైట్ 20 సెంటీమీటర్. 20 ఇంటూ 10⁻². P0 అయితే పోయింది కదా. ఏమొచ్చింది? ఓకే, ఏమొచ్చింది అన్న? 3. ఇక ఇండ్ల రెండు సున్నాలు. అచ్చా, ఒక్క నిమిషం. ఇది పోయింది కదా. ఇదేందో వచ్చింది ఇక్కడ. 10⁴ ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ ద ఆయిల్ ఇంటూ 200 కదా. ఇది 200. కిందికి పంపిస్తే 10⁴ ఇంటూ 15/200. ఇండ్ల రెండు సున్నాలు పోయినాయి కదా. అంటే ఇక్కడ 100/2 అంట 50 ఇంటూ 15 కదా. ఎంత వచ్చిందన్న? 15 5 75, అంటే 750 kg/m3 ఉందా? ఉంది కదా. 750 kg/m3 is the final answer. నెక్స్ట్, బారోమీటర్. ఈ బారోమీటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యూస్డ్ టు మెజర్ ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని మెజర్ చేసేదాన్నే మనము ఇట్ ఈస్ అ డివైస్ యూస్ టు మెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. బార్ అంటే బారోమీటర్. బార్ అంటే ఏంటి? ప్రెషర్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి అట్లా. ఓకే, రైట్ బట్ నేనేం చేసిన అంటే ఇక్కడ ట్యూబ్ తీసుకున్నా. ఓకే, కింద మంట పెట్టిన, ఇంట్లో ఉన్న గాలిని మొత్తం తీసేసి పడేసిన. ఓకే, గాలిని మొత్తము తీసేసిన.
ఓకే, ఇక నా థంబ్ ఇట్లా పెట్టిన, ఓకే ఇట్లా ఇట్లా పెట్టేసిన. ఓకే, గాలిని ఇక కింద హీట్ చేసి ఇందులో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ ఎగరగొట్టేసిన. అట్లా గాలి లేదు, ఏం లేదు, మొత్తం వ్యాక్యూమ్ ఉన్నది. ఓకే, వ్యాక్యూమ్ ఉన్నది. ఓకే, ఇట్లా పట్టుకొని ఓకే, ఈ బీకర్లో వాటర్ ఉన్నాయా? అచ్చా మెర్క్యూరీ ఉంది, సారీ మెర్క్యూరీ ఉంది కదా. అయితే దానిలో పోయి రుయ్ అన్ను ఇట్లా పెట్టేసిన అన్నట్టు. ఓకే, పెట్టి నా ఏలు తీసేసిన. ఓకే, తీసేసిన తర్వాత ఏమవుతుంది, అందులో లోపల ఖాళీనే ఉన్నది కాబట్టి అక్కడ రుయ్ అని పైకి పోతుంది మెర్క్యూరీ. అంతేనా? పోతుందా? పోతుంది. ఎందుకు? ఇన్ కేస్ అక్కడ గాలి నిండా ఉంటే ఏం చేస్తుంది, గాలిని తొక్కేసి పడేస్తుంది కదా, గాలి ఎత్తి కూర్చుంటుంది దానిపైన. అంతేనా? ఏడికెళ్ళిపోతుంది అప్పుడు మెర్క్యూరీ, పోతుంది పైకి? పోదు. రైట్ బిడ్డ, ఇగో ఇదేంది, ఇక్కడ వ్యాక్యూమ్ ఉంది మొత్తం, ఇక అంటే గాలి లేదు, ఏం లేదు కదా. అయితే ఈ మెర్క్యూరీ అనేది ఎంతవరకు పైకి పోయింది అని అంటే 76 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ అని చెప్పేసి రాసిన, గుర్తుందా స్టార్టింగ్లో? ఓకే, చలో 76 సెంటీమీటర్ వరకు పైకి పోతుంది అన్నట్టు. ఓకేనా? అయితే నాకు చెప్పండి, ఈడున్న ప్రెషర్ సేమేనా సార్? గీడైతే గాలి ఉన్నది సార్, గాలి ఉంది కదా, గాలి వచ్చి తాకుతుంది. ఓకే, ఈడున్న ప్రెషర్ పి అనుకుందాం. అయితే పి ఈక్వల్ టు P0 రాసుకోవచ్చా? బరొబ్బర్ రాసుకోవచ్చా? అయితే ప్రెషర్, ఈడున్న ప్రెషర్ ఏంది చెప్పండి, ఈడున్న ప్రెషర్ ఏంది? P ఈజ్ ఈక్వల్ టు P0 ప్లస్ రో GH. ఇదైతే 0 కదా. ఈడైతే గాలి లేదు, ఏం లేదు కదా, మొత్తం ఖాళీని ఉన్నది. అంటే రో GH రాసుకోవచ్చు కదా, P ఈక్వల్ టు రో GH, డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీ ఇంటూ GH. ఓకే, ఈడున్న ప్రెషర్ సేమే కదా, అంటే P ప్లస్లో P0 రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఓకే, రో MGH. సరేనా? డెన్సిటీ G వాల్యూ H వాల్యూ పెట్టిన, అట్మాస్ఫియర్ ప్రెషర్ వచ్చింది చూసిరా, 1.01 × 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, లేదా 180 m అని అంటాం దీన్నే. ఓకే, బారోమీటర్ని ఎందుకు యూజ్ చేస్తామో సార్, ఇది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని కనుక్కోవడానికి కోసం యూజ్ చేస్తాము. అంతేనా? రైట్ బేడా. సో బారోమీటర్లో ఇన్ కేస్ మెర్క్యూరీ తీసేసి నీళ్ళు పెడితే ఏమవుతుంది సార్, వాటర్ పెడితే ఏమవుతుంది చూపిస్తా. ఓకే, సో వాటర్ పెట్టిండ్రు అనుకోండి, ఓకే, డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇంటూ GH కదా, ప్రెషర్ P0 ఈక్వల్ టు రో GH. ఓకే, హైట్ అనుకోవాలి. ఓకే, P0 బై రో డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇంటూ G కదా, డెన్సిటీ ఆఫ్ వాటర్ 10³ ఇది 9.8, అట్మాస్ఫియర్ ప్రెషర్ ఇది కదా. హైట్ ఎంత వరకు పోతుంది అంటే 10 మీటర్ల వరకు పోతుంది. 10 మీటర్లు. ఓకే, 10 మీటర్లు అంటే ఆల్మోస్ట్ ఒక సెకండ్ ఫ్లోర్ అయినా ఒకటి అంటే వేసుకోవచ్చు దగ్గర 10 మీటర్లు నాన్న. ఓకే, ఇగో ఇది ఒక మీటర్ ఉంటుంది, 100 సెంటీమీటర్, ఇది ఒక మీటర్. ఓకే, ఇట్లాంటి ఇక మీ హాల్లల్లా ఇట్లా వేసుకుంటా పోండి, సెకండ్ ఫ్లోర్ ఉండదేమో కదా, వేసుకుంటా పోండి ఇట్లాంటి 10 వరకు. ఓకే, అంటే అంతా పెద్ద ట్యూబ్ కావాలన్నట్టు మీకు. ఓకే, వాటర్ని కనుక ఇగో ఆ ట్యూబ్ తీసుకొని వాటర్లో పెడితే వాటర్ అంతా పైకి లేస్తుంది, 10 మీటర్లు పైకి పోతుంది. ఓకే, ఆ ట్యూబ్ని పట్టుకొని ఏడుకని తీసుకుపోతారు నాన్న, అంతా పెద్దది. అర్థమైందా? అంత పెద్దది తీసుకోవడం కొంచెం కష్టమవుతుంది మనకు కదా. రైట్ బేడ. ఈడ మెర్క్యూరీ ఎందుకు తీసుకుంటామంటే అది షైనీ ఉంటుంది, నాన్ స్టిక్కీ ఉంటుంది, దాని యొక్క హై బాయిలింగ్ పాయింట్, లో ఫ్రీజింగ్ పాయింట్, డెన్సిటీ ఎట్లుంటుంది, హై ఉంటుంది. కాబట్టి అది చిన్న దాంట్లో 76 సెంటీమీటర్ అని ఇక చిన్న ట్యూబ్లల్లో ఓకే బ్యాగ్లలో పెట్టుకొని ఈజీగా తీసుకొని పోవచ్చు. అందుకోసం మెర్క్యూరీని యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకే, అందుకోసం 70 ఏం రాసినాం, 76 సెంటీమీటర్. ఓకే, 76 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ అంటాం. రైట్ బేడా. న్యూమెరికల్ సాల్వ్ చేద్దాం. ఏ బారోమీటర్ ట్యూబ్ రీడ్స్ 76 సెంటీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ. సరే, if the tube is gradually inclined at an angle 30 degrees with the vertical, keeping the open end immersed inside the mercury reservoir. Acha. Okay, the length of the mercury column will be mercury column ఇట్లున్నది అన్నట్టు మొత్తానికి అయితే. ఓకే, ఇలా మొత్తం నిండా ఉన్నది. ఓకే, ఇట్లా నిండింది. దీని యొక్క లెంత్ ఎంత, ఎల్లో. ఓకే, 30 డిగ్రీలు యాంగిల్ అంటే 30 డిగ్రీస్ బెండ్ చేసినాం మనం.
ఓకే, దీని యొక్క హైట్ ఎంత ఇచ్చిండంటే 76 సెంటీమీటర్ ఇచ్చిండు. ఓకే, దీని యొక్క లెంత్ ఎంత, ఓకే దాని యొక్క లెంత్ ఎంతనో కనుక్కోవాలి. ఓకే, ఎట్లుంది ఇది, ఇదేమో ఎల్ కదా, ఇదెంత 30 డిగ్రీలు కదా, అవునా. సో ఏడైతే టీటా ఉంటుందో అంటుకొని ఏముంటుంది కాస్ టీటా కదా, అంటే ఎల్ కాస్ 30 డిగ్రీ కదా. ఇది అవసరం లేదు మనకు, ఇదే కావాలి. ఎల్ కాస్ 30 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు 76 సెంటీమీటర్ ఇచ్చిండు. ఓకే, కాస్ 30 √3/2, ఎల్ ఈక్వల్ టు 2 × 76/√3 సెంటీమీటర్, 2 × 76/√3 సెంటీమీటర్ నాన్న. ఓకే, ఇది మీరు సాల్వ్ చేసుకుంటే మీకు దాదాపు ఒక 88 సెంటీమీటర్ వస్తుంది. ఓకే, సాల్వ్ చేసుకోండి, 88 సెంటీమీటర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానోమీటర్. ఈ మానోమీటర్ ఏంటంటే ఇట్ ఈస్ యూస్ టు మెజర్ ద గేజ్ ప్రెషర్, ఓకే, ఆర్ ఎక్సెస్ ప్రెషర్ని మెజర్ చేస్తుంది. ఇది ఒక డబ్బాల గ్యాస్ తీసుకున్నా, ఓకే, ఇంట్లో మెర్క్యూరీని వేసిన, ఓకే, ఇంట్లో వేస్తే 7 వరకు ఎంతో కొంత దూరం వరకు పోతుంది కదా, 7 వరకు పోయి ఆగిపోయింది అన్నట్టు, ఎందుకంటే ఇది అప్లై ఇస్తుంది కదా ఇక ప్రెషర్ కదా. అంటే ఈడున్న ప్రెషర్ సేమేనా, అవునా, అంటే 1 = 2, P1 = P2నా, అంటే ఈడ వరకు ఏంది ఉన్నది, ఇది గ్యాస్దే కదా. ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఆఫ్ ద మెర్క్యూరీ కదా, అంతే కదా. P1 = P2 కదా, ఈడున్నది ఈడైతే ఏం లేదు మనకు కదా. P1 అయితే P2 కదా, మొత్తానికి అయితే P1 = P2, అంటే ప్రెషర్ ఎట్ ద గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు, ఈడైతే గాలి ఉన్నది కాబట్టి ఇగో P0 కదా, ఇగో P0 ప్లస్ mgh. ఓకే, రైట్ బ్రదర్. ఇది మొత్తం ఏంటి, మెర్క్యూరీ తీసుకున్నా. యాక్సిలరేటింగ్ ఫ్లూయిడ్స్ గురించి డిస్కస్ చేద్దాం మనం. యాక్సిలరేటింగ్ ఫ్లూయిడ్స్ అంటే ఏంటి, ఏం లేదు, మీ ఇంట్లో చుట్టాలు వస్తే వాళ్ళకి ఏమి ఇస్తారు, ఫస్ట్ నీళ్ళు ఇస్తారా, గ్లాస్లో నీళ్ళు తీసుకొని పోయి ఇట్లా నూరుకుంటా పోతారు కదా, అంతేనా. ఇగో ఇలా తీసుకుపోతున్నారు, అంటే గ్లాస్లో ఉన్న నీళ్లు యాక్సిలరేషన్తో పోతున్నాయి. ఇలా తీసుకుపోయేటప్పుడు ఏమవుతుంది, రుయ్యి అని చెప్పేసి మీ షర్ట్ పైన వచ్చి పడుతుంది కదా, ఇటు వచ్చి పడుతుంది కదా, ఇట్లా పోతే ఇటు వచ్చి పడుతుంది కదా, అంటే మీ పైననే పడుతున్నది ఎక్కడికి వెళ్ళి కదా, ముందటైతే పడది మీ పైననే పడుతుంది గ్యారంటీగా. ఎందుకు చూడండి, ఓకే, మీరు గ్లాస్ని, ఇదే గ్లాస్ అనుకుందాం, ఓకే, ఈడున్న ప్రెషర్ని ఏమనుకుందాం పీటాలో అనుకుందాం. ఇది హైట్ ఎంత ఉన్నది, ఈ హైట్ ఎంత అనుకుందాం, హెచ్ అనుకుందామా. అకోర్స్ ఈడున్న ప్రెషర్ P0, అచ్చా P0 రాసిందా, సారీ P0 కాదు, ఇది P. ఈడున్న ప్రెషర్ ఎంత P, ఓకే, ఈడున్న ప్రెషర్ P, లోపల ఉన్న ప్రెషర్ P తీసుకుంటాం కదా, గాలి ఏమో P0. అయితే ఇది దీన్నే గ్లాస్లో ఉన్న వాటర్ని పైకి లేపుతున్నాం. పైకి లేపితే ఈడున్న ప్రెషర్ ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోండి, P0 ప్లస్ రో, జనరల్లీ ఏంది P0 ప్లస్ ρGH కదా, ఎక్స్ట్రా ఏంది యాక్సిలరేషన్తో పైకి లేపుతున్నాం కాబట్టి G ప్లస్ రాయండి. పైనుంచి కిందికి తీసుకుపోతే G మైనస్ ఏ, నెట్ యాక్సిలరేషన్ G మైనస్ ఏ రాస్తాం కదా. లిఫ్ట్లో ఉన్న క్వశ్చన్ సాల్వ్ చేసినాం న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్లో, గుర్తుందా. లిఫ్ట్ పైకి పోతే G ప్లస్ ఏ, కిందికి పోతే G మైనస్ ఏ, కిందికి పోతుంది G మైనస్ ఏ రాసిన. ఓకే, ఇగో నీళ్ళ గ్లాసులను ముందర తీసుకుపోతున్నా, అప్పుడు ఏమవుతున్నది, వాటర్ ఇట్లా అయిపోతాయి కదా, ఇంట్లోంచి పోయి ఇట్లా పడతాయి కదా, అవునా కదా. అవునా, అంటే దానిపైన సూడో ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి అన్నట్టు, సరేనా, సూడో ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. నాకు ఇప్పుడు చెప్పండి, ఈడున్న ప్రెషర్ P2, ఈడున్న ప్రెషర్ P1, ఈ హైట్ H1, ఈ హైట్ H2, ఓకే, ఈ హైట్ H2 కనిపిస్తుందా. అయితే నాకు చెప్పండి, ఇగో వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ L, వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత L. అయితే P1 = P2 అవుతుందా, సేమ్ లెవెల్లో ఉన్నాయిగా, అవుతుందా, కాదు, అట్లా కాదు. ఎందుకు, హైట్లు వేరే ఉన్నాయి. డస్ P1 = P2, నో. ఆన్సర్ ఏంది, నో, బికాస్ హైట్ ఈజ్ డిఫరెంట్, హైట్ వేరే ఉన్నాయి.
దీని హైట్ ఎక్కువ ఉన్నది కాబట్టి అక్కడ ఇక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడ తక్కువ ఉంటుంది కదా. P1 greater than P2. ఇక్కడ ప్రెషర్ ఎక్కువ ఉన్నది కాబట్టి రుయ్ అని నీళ్ళు ఇట్లా పోతాయి, మళ్ళీ ఇట్లా వచ్చి ఇట్లా పోతాయి కదా. అబ్జర్వేషన్ ఇట్లా పోతే ఇట్లా పోయి ఇట్లా పడిపోతాయి కదా, అంతే కదా బేట. ఆల్రెడీ ఎన్నోసార్లు చేసే ఉంటారు కదా. వాటర్ తీసుకొని ఇట్లా నూకండి, ఏమవుతుంది, ఇట్లా పోతుంది అవునా, మళ్ళీ ఆడ దాకి మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతుంది కదా. అప్పుడు వాటర్ ఇట్లా ఇట్లా అవుతాయి. ఓకే రైట్ బేట. ఇక్కడ ఉన్న ప్రెషర్ ఏమవుతుందంటే ఇది పెద్దది కదా, P1 పెద్దది. P1 ఈజ్ ఈక్వల్ టు P2 ప్లస్ రో AL. P1 ఈజ్ ఈక్వల్ టు P2 ప్లస్ రో AL. L అంటే ఏంటి, వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ నాన్న, సరేనా. రో AL, E అంటే యాక్సిలరేషన్తో తీసుకుపోయేది. ఓకే రైట్ బేట. మొత్తానికి అయితే ఇట్లానే అవుతుంది కదా. ఇదేమో హెచ్, దీని యొక్క మొత్తం లెంత్ L తీసుకుంటున్నా, ఈ బీకర్ యొక్క లెంత్ క్యాపిటల్ L తీసుకుంటున్నా, సరేనా. ఇదేంటి టీటా. ఓకే tan టీటా ఏమొస్తుంది నాన్న, H/L కదా, H/L ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇంకోటి A/G. ఓకే ఇది న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్లో ఒకటి సాల్వ్ చేసినాం మనము. ఓకే కార్ లోపల పెండులం ఉన్నది. ఓకే కార్ డ్రైవర్ ఏమో నడిపిస్తున్నాడు మంచి యాక్సిలరేషన్ తోటి, అది గాలి ఇట్లానే ఆగిపోయింది అంటే ఏ యాక్సిలరేషన్తో, అచ్చా ఇట్లానేమో గాలి ఇట్లా ఆగిపోయింది. ఏ యాక్సిలరేషన్తో అట్లా నడిపిస్తే, ఏ యాక్సిలరేషన్తో నడిపిస్తే కార్లో ఉన్న పెండులం ఇట్లానే గాలిలో ఉన్నట్టు ఆగిపోతుంది. అంటే అక్కడ ఏమొచ్చింది, A = G tan theta. tan theta = A/G. ఓకే గుర్తుపెట్టుకోండి, రిమెంబర్. ఓకేనా రైట్ బేటా. నెక్స్ట్ ఇక ఫైండ్ హెచ్ అట. ఇది యూ షేప్, ఇది ఇట్లా తీసుకుపోయినాం. అఫ్కోర్స్ ఇట్లానే కదా వచ్చేది కదా, అవునా. ఇగో ఇది యాంగిల్ టీటా అనుకుందాం. ఓకే కనిపిస్తుందా ఇది, ఇదేమో హెచ్, ఇదేమో క్యాపిటల్ L. ఓకే రైట్ బేటా. మనం ఏం కనుక్కోవాలి, హెచ్ కనుక్కోవాలి కదా. ఏమొస్తుంది, tan theta = A/G ఆపోజిట్ బై అడ్జసెంట్ H/L. ఏం కనుక్కోవాలా, హెచ్ కదా. హెచ్ = ఏమొచ్చింది, A/G × L. A/G × L. ఓకే A/G × L. అర్థమైందా, సింపుల్ ఏమున్నది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఒక ట్యూబ్లా, ఒక టెస్ట్ ట్యూబ్లో అయితే తెలుసు కదా, ఆ ట్యూబ్లా కొంచెం వాటర్ తీసుకొని ఇట్లా తిప్పుతున్నా, రుయ్ అనుకుంటా తిప్పుతున్నా. ఓకే ఓకే యాంగులర్ వెలాసిటీతో తిప్పుతున్నా, సరేనా. ఇట్లా గుండ్రంగా తిప్పితే ఏమవుతుంది, అఫ్కోర్స్ వాటర్ అనేది లోపలికి పోతుంది కదా, లోపలికి పోతుంది. ఓకే రైట్ బేటా. ఇక్కడ వాటర్ అసలు ఏం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రెషర్ ఏమవుతుంది, అఫ్కోర్స్ జీరోనే. వాటర్ అనేది దూరం పోతుంది కదా, అంటే మొత్తానికి అయితే ఇట్లా కనిపిస్తుంది కదా మీకు కదా, ఈ వాటర్ ఇట్లా దూరం ఉన్నట్టు కనిపిస్తుంది కదా. ఈడున్న ప్రెషర్ P1 అనుకుందాం, ఈడున్న ప్రెషర్ P2 అనుకుందాం. ఓకే ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి x దూరంలో ఉన్నది అనుకుందాం ఒక పాయింట్. అక్కడ ఉన్న ప్రెషర్ కనుక్కోవాలా, ఈడున్న ప్రెషర్ కనుక్కోవాలి. ఓకే డెల్టా P గుర్తుపెట్టుకోండి, ½ ρ ω² x², ½ ρ ω² x² గుర్తుపెట్టుకోండి. డెల్టా P అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్ ఏంది P2, ఇనిషియల్ ఏంది P1 = ½ ρ ω² x². ఓకే P1 అంటే అచ్చా ఇగో నేను ఈ నుంచి తీసుకుంటున్నా. ఓకే ఈ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఈడ ప్రెషర్ ఎట్లానే ఉండదు కాబట్టి ఓకే ఈ నుంచి స్టార్ట్ చేస్తా. ఓకే ఈడ ప్రెషర్ ఏముండదు కాబట్టి ఆ జీరో చేసిన. అంటే మొత్తానికి ఇక్కడ ప్రెషర్ ఎంత వచ్చింది, ½ ρ ω² x² నాన్న, గుర్తుపెట్టుకోండి ఇది, సరేనా. ఓకే రైట్. సో ఈడ ఇదైతే అర్థమైపోయింది కదా నాన్న కదా, ఎందుకంటే దూరం పోతున్నాయి, వాటర్ పోతున్నాయి కాబట్టి ఏడైతే వాటర్ ఉంటుందో ఆడనే కదా మనకు ప్రెషర్ కనిపించేది కదా. గుర్తుపెట్టుకోండి ఫార్ములా సరిపోతుంది అంతే. A given shaped glass tube having a uniform cross sectional filled with water and is mounted on a rotatable shaft as shown in the figure. If the tube is rotated with a constant angular velocity omega, then గిల్ల వాటర్ ఉన్నాయి నాన్న, గుండ్రంగా తిప్పిండ్రు. గుండ్రంగా తిప్పితే ఏమవుతుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఉంటాయి, ఆ వాటర్ ఫోర్సెస్ ద్వారా దూరం పోతుంది కదా. ఈడ కూడా అంతే, ఇవి చూసుకోండి, సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఉంటాయి, వాటర్ అనేది దూరం పోతుంది కదా. ఏదైనా తిప్పితే సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ వస్తాయి కదా, దూరం పోయింది.
ఓకే, వాటర్ దీనిలో కూడా పోతాయి, దీనిలో కూడా పోతాయి కదా. వాటర్ లెవెల్ ఇన్ బోత్ సెక్షన్ ఏ అండ్ బి గోస్ అప్. కరెక్ట్, ఇదే ఆన్సర్. వాటర్ లెవెల్ ఇన్ సెక్షన్ ఏ గోస్ అప్ అండ్ దట్ ఇన్ బి కమ్స్ డౌన్. అట్లా కాదు, దూరమే పోతాయి కదా, ఎక్కడికి వెళ్ళి ఈడ వదిలిపెట్టేసి దూరం పోతాయి అంతే. నెక్స్ట్ ఇక ఆర్చిమెడిస్ ప్రిన్సిపల్. ఓకే, ఒక్క నిమిషము. రైట్, ఇదైతే అయిపోయింది. ఆర్చిమెడిస్ ప్రిన్సిపల్ ఇది ఏంటంటే నాన్న, ఇగో స్పియర్ ఉంది, స్పియర్ది వాల్యూమ్ ఏంది 4/3 πr³ సార్. సర్కిల్ది ఏరియా ఏంది πr² సార్. సిలిండర్ ఉంది, సిలిండర్ది వాల్యూమ్ ఏంది πr²h సార్ కదా. మంచిగా వచ్చు. ఇవన్నిట్లకు మంచి షేప్ ఉన్నది కాబట్టి ఇవైతే ఫార్ములాస్ అన్నీ గుర్తున్నాయి మీకు, అవునా. ఇప్పుడు ఇప్పుడు ఒక రాయి ఇచ్చిన, ఆ రాయి వాల్యూమ్ కనుక్కోండి. అబ్బా అట్లా ఎట్లా కనుక్కోవచ్చు సార్, దానికి షేప్ లేదు నా ఏం లేదు, ఏడుకెళ్ళి కనుక్కోవచ్చు సార్. కనుక్కోవచ్చు, ఆర్చిమెడిస్ ప్రిన్సిపల్ ద్వారా మనం కనుక్కోవచ్చు. ఓకే, దాని యొక్క వాల్యూమ్ ఎట్లా అనుకుంటారంటే నేను చెప్తా కూడా. ఒక బీకర్లో ఫుల్గా వాటర్ తీసుకోండి, టాప్ వరకు తీసుకోండి సరేనా. కింద ఒక ప్లేట్ పెట్టండి. ఓకే రైట్. సో ఇది ప్లేట్ లోపల ఒక బీకర్ పెట్టిన, అందులో ఫుల్ వాటర్ వేసిన. ఓకే, ఇప్పుడు ఆ రాయిని తీసుకొని దాన్ని లేచిన. ఓకే, రాయి తీసుకొని వేస్తే రప్ అని కింద పడుతుందా, పడేస్తారు. ఎట్లా పడుతుంది, స్లో మోషన్లా పడుతుంది సార్. స్లో మోషన్లో ఎందుకు పడుతున్నది అంటే దానిపైన ఏదో ఒక ఫోర్స్ యాక్ట్ అవుతున్నది. అర్థమైందా బేటా, దానిపైన ఒక ఫోర్స్ యాక్ట్ అవుతున్నది, అది మళ్ళీ కిందికి. గ్రావిటీ ఎక్కువ ఉన్నది, ఆ ఫోర్స్ ఏమో తక్కువ ఉన్నది, అందుకోసం స్లో మోషన్లో కింద పడ్డట్టు కనిపిస్తున్నది. అర్థమైందా బేటా, రైట్. అదే రాయి గాలిలో ఇట్లా వేస్తే గిడేస్తే రుయ్యని కింద పడుతుంది కదా సార్. స్పీడ్గా పోతున్నా సార్, అక్కడ ఉన్నది ఒకటే ఫోర్సు, ఎవరు లాగుతున్నారు, భూమి రప్ అని లాగేసింది. నీళ్ళల్లో వేస్తే భూమి లాగిందా, భూమి గురితే లాగుతున్నది. దాని ఆపోజిట్ డైరెక్షన్లో ఎవరు లాగుతున్నారు, బయోన్స్ ఫోర్స్. ఏం ఫోర్స్, బయోన్సీ ఫోర్స్ అని అంటాం. ఏం ఫోర్స్ అంటాం, బయోన్సీ ఫోర్స్. ఓకే, ఒక రాయి అనేది ఎప్పుడన్నా కానీ లోపల పోయేటప్పుడు దీనిపైన ఆపోజిట్ డైరెక్షన్లో ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, బయోన్సీ ఫోర్స్ అని అంటాము. ఓకేనా, రైట్. సార్ ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చా, బరొబ్బర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎట్లా సార్ చెప్తా. ఓకే, ఎప్పుడైతే ఈ రాయి నీళ్ళు వేస్తారో ఏమవుతుంది సార్, ఫుల్గా ఉన్నది కాబట్టి కొంచెం నీళ్ళు కింద పడిపోతాయి ప్లేట్లల్లో కదా. అయితే ఈ ప్లేట్లో ఉన్న నీళ్లు ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకోండి. ఓకే, ఒక చిన్న టెస్ట్ ట్యూబ్లో తీసుకోండి. ఓకే, ఈ వాల్యూమ్ ఆఫ్ వాటర్. ఓకే, ఇలా నిండుతుంది కదా, వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద స్టోన్. ఎంతైతే వాటర్ దీనిలో పడుతుందో, ఓకే, ఆ ట్యూబ్లలో రీడింగ్ రాసింది ఉంటుంది కదా, ఎంతైతే వచ్చిందో సేమ్ ఎగ్జాక్ట్లీ వాల్యూమ్ దీని స్టోన్ అనమాట. ఒబ్బా సార్ ఏం మస్తున్నా సార్ కదా, జబర్దస్త్ ఉంది కదా. ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తారా, లెంత్ బ్రెడ్త్లు హైట్లు ఉంటే మాకైతే తెలుసు, కానీ ఈ ఇర్రెగ్యులర్ షేప్ బాడీస్ యొక్క వాల్యూమ్ ఖతర్నాక్ అనుకున్నారు సార్ కదా, అంతేనా కదా. కరెక్ట్. అయితే అవును సార్ గీ ఫోర్స్ అన్నారు, గీ ఫోర్స్ వాల్యూ ఏంది చెప్తా. అయితే గీ టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నారు కదా వాటర్, అది తీసుకొని వెయిట్ మిషన్ పైన పెట్టండి. ఓకే, వెయిట్ మిషన్ పైన పెడితే ఎంతో కొంత వెయిట్ కనిపిస్తుంది కదా, ఎంజీ కదా. ఎంజీ మాస్ ఏంది, ఇక్కడ వాటర్ది మాస్ ఉంటుందా, లేదు సార్ డెన్సిటీ రూపంలో తీసుకుంటాం సార్. కరెక్ట్, అవునా, వాటర్ నుండి డెన్సిటీ రూపంలోనే తీసుకుంటాం. మాస్ ఈక్వల్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఇంటూ జీ కదా. సో దీని వాల్యూ ఏదైతే వస్తుందో, ఓకే, డెన్సిటీ ఆఫ్ ద వాటర్, వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ కదా ఇంటూ జీ. ఓకేనా, అర్థమైందా, రైట్ బెటా. సో ఇది ఏదైతే వాల్యూ వస్తుందో అదే వాల్యూ ఈ స్టోన్ పైన యాక్ట్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా బేటా, దాని వాల్యూ రో జీవి లేదా రో బీజీ గుర్తుపెట్టుకోండి. రో బీజీ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద బాడీ. అంటే ఇక ఎట్లన్నా వాల్యూమ్ ఆఫ్ ద వాటరే వచ్చింది కదా, అవునా. వాల్యూమ్ ఆఫ్ ద బాడీ కూడా చేసుకోవచ్చు, వాల్యూమ్ ఆఫ్ ద బాడీ సరేనా, ఇంటూ జీ. ఓకే, ఎంజీ నానా, ఎం అని డెన్సిటీ రూపంలో మార్చుకోండి కదా, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఇంటూ జీ కదా, అంతే. అర్థమైందా, చాలు. An iron cube of mass 5 kg and side 10 cm is suspended by a thread in water. Find the tension in the thread. కనుక్కుందాం. ఓకే,
ఇట్లుంది. ఓకే, దీని లోపల ఏముంటుంది? ఎప్పుడు కూడా టెన్షనే ఉంటుంది కదా. అవునా, దారం లోపల టెన్షనే కదా ఉండేది. సార్ కిందికి ఎవరు లాగుతున్నారు? భూమి సార్, భూమి లాగుతున్నారు కదా. ఓకే, ఇంకా పైన ఇంకొక ఫోర్స్ ఏది ఉన్నది? బయోన్సీ ఫోర్స్, FB సార్ కదా. అవును సార్, నీళ్ళల్లో ఉంటే బయోన్సీ ఫోర్స్ వస్తుంది కదా. పైన ఎన్ని ఫోర్స్ ఉన్నాయి? 2. ఎవేవి? టెన్షన్ ఇంకా బయోన్సీ ఫోర్స్. ఓకే, కింద ఎవరు లాగుతున్నారు? భూమి. ఏం కనుక్కోవాలి? టెన్షన్ కదా. టెన్షన్ ఈక్వల్ టు ఏమొచ్చింది? mg మైనస్ FB కదా. అంతేనా? రైట్ బెటా. ఇప్పుడు మాస్ ఎన్ని కిలోలు ఇచ్చిండు? 5 కిలోలు. 50 × 10 మైనస్ FB. బయోన్సీ ఫోర్స్ ఫార్ములా ఏమన్నా? mgనే, కానీ డెన్సిటీ రూపంలో రాసుకోవాలా. డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఇంటూ g. 50 మైనస్ డెన్సిటీ ఆఫ్ వాటర్, డెన్సిటీ ఆఫ్ ద వాటర్ ఎంత? బయోన్సీ ఫోర్స్ వాటర్లోదే డెన్సిటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి సరేనా. డెన్సిటీ ఆఫ్ వాటర్ 10 క్యూబ్. వాల్యూమ్ ఎంత? ఓకే, ఇది క్యూబ్ అన్నట్టు కాబట్టి 10 సెంటీమీటర్ హోల్ క్యూబ్ కదా. 10 క్యూబ్ ఇంటూ సెంటీమీటర్ క్యూబ్. సెంటీ అంటే 10⁻², -2 హోల్ క్యూబ్ అంటే 10⁻6 అయింది. ఓకే, ఇక్కడ మెల్ల వేసుకోండి. L క్యూబ్ అనమాట. L క్యూబ్ 10 క్యూబ్కి 10 క్యూబ్ రాసేసిన. సెంటీమీటర్ క్యూబ్, సెంటీ అంటే 10⁻² హోల్ క్యూబ్, 10⁻6 వచ్చింది. G వాల్యూ 10. ఓకే, ఇంట్లో 3 సున్నాలు, ఇంట్లో 6, ఇదైతే ఎగిరిపాయి కథ. 50 - 10 40 న్యూటన్స్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఈ దారం లోపల టెన్షన్ ఎంత ఉంది? 40 న్యూటన్లు ఉంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A stone of relative density K is released from rest on the surface of a lake. If the viscous effects are ignored, the stone sink in water with an acceleration. అవును, ఇక వాటర్ ఉన్నది, ఇక్కడ రాయి ఉన్నది. ఓకే, ఏమవుతుంది? పైనుంచి వదిలి పెట్టేస్తే కిందికి పోతుంది. సార్ కిందికి పోతున్నది అంటే కొంచెం యాక్సిలరేషన్తో పోతుంది కదా, బరోబ్బర్ పోతుంది. ఆ యాక్సిలరేషన్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం? సార్ మోషన్లో ఉందా, రెస్ట్లో ఉందా? మోషన్లో ఉంది. మోషన్లో ఉంటే MA సార్ కదా. ఎడిపోతుంది? కిందికి సార్. కిందికి ఎవరు లాగుతున్నారు? mg సార్. ఆపోజిట్ డైరెక్షన్ ఏదైనా ఫోర్స్ ఉందా? బరోబ్బర్ ఉంది సార్. ఎవరు అది అప్లై చేసేది? బయోన్సీ సార్ కదా. సో A ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? mg/m మైనస్ ఇదేంది ఫార్ములా? ρgv కదా. అవునా, అపాన్ m కదా. ఇది పోయింది. g మైనస్ ఇదేంది? డెన్సిటీ ఆఫ్ వాటర్. బయోన్సీ మొత్తం వాటర్కి సంబంధించిందే కదా. ఇంటూ వాల్యూమ్. ఇదేంది? m అంటే ఏంటి? బాడీ. ఇది బాడీ కదా. మాస్ ఆఫ్ ద స్టోన్ అన్నట్టు. అవునా, డెన్సిటీ ఆఫ్ ద స్టోన్. డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కదా మాస్ అంటే. డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. ఓకే, ఈ డెన్సిటీ ఆఫ్ ద స్టోన్ ఏం రాయాలి? ఎస్ అని రాయాలనా? ఎస్ అని రాస్తా. డెన్సిటీ ఆఫ్ ద స్టోన్. సబ్స్టెన్స్ అంటే సబ్స్టెన్స్ ఏంటి? స్టోనే కదా. చలో, డెన్సిటీ ఆఫ్ ద స్టోన్ ఇంటూ వాల్యూమ్. వాల్యూమ్ పోయింది. సో మిగిలింది ఏంది? ఇక్కడ G కామన్. 1 మైనస్ డెన్సిటీ ఆఫ్ వాటర్ బై డెన్సిటీ ఆఫ్ స్టోన్ కదా. నాకు చెప్పండి, ఇక దీనిలో రాసుకోవచ్చా? G in bracket 1 మైనస్ ఇగో డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ కదా. అబ్బా, స్టార్టింగ్లో చెప్పింది సార్, అదే రిలేటివ్ డెన్సిటీ కదా. కరెక్ట్. సో ఫైనల్ ఏమొచ్చింది? G in bracket 1 మైనస్ 1/k. ఇదే యాక్సిలరేషన్. ఓకే, దేర్ఫోర్ యాక్సిలరేషన్ ఈక్వల్ టు ఏమొచ్చింది? G in bracket 1 మైనస్ 1/k వచ్చింది. G in bracket 1 మైనస్ 1/k. ఓకే, సింపుల్ మ్యాథమెటికల్ పార్ట్ సింపుల్ ఉన్నది, డెడ్ ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్లోటింగ్ అండ్ సింకింగ్. ఫ్లోటింగ్ అంటే ఏంటి? తేలడం కదా. సింకింగ్ అంటే లోపలికి మునిగిపోవడం. ఓకే, ఇదేంది? ఒక బాడీ తీసుకున్నా. ఓకే, ఏదో ఒక షేప్ ఉండని. డెన్సిటీ ఆఫ్ బాడీని ρb అంటున్నా. లిక్విడ్ది డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ρl అంటున్నా. సరేనా? ఇఫ్ డెన్సిటీ ఆఫ్ బాడీ ఈజ్ లెస్ దెన్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్, లిక్విడ్ డెన్సిటీ ఎక్కువ ఉన్నది, బాడీదేమో తక్కువ ఉన్నది, ఏమవుతుంది నాన్న? తేల్తారు పైన కదా. పార్షియల్లీ సబ్మర్జ్ ఫ్లోట్. ఓకే, కొంచెం లోపలికి మునిగి తేలుతుంది అన్నట్టు. ఓకేనా, అర్థమైంది? కొంచెం లోపల మునిగిందా? మునిగి తేలిందంటూ. ఇప్పుడు రెండు కూడా ఈక్వల్గా ఉంటే
డెన్సిటీ ఆఫ్ ద బాడీ ఇంకా డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ రెండు ఈక్వల్ ఉంటాయి. ఫ్లోర్స్ కంప్లీట్లీ సబ్మర్జ్, లోపల మునిగి తేలుతుంది అన్నట్టు. ఓకే, మునిగి ఉంటుంది, అది ఎక్కడికి వెళ్ళి మునిగే ఉంటుంది, సరేనా, మునిగి, కానీ కింద పడది. ఓకే, ఇట్లా అన్నట్టు. అర్థమైందా బేటా? ఇట్లా కనిపిస్తుంది, సరేనా. చాలు, బాడీది డెన్సిటీ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు రాయి కదా, రాయి ఇదేమో నీళ్ళు, ఏమైతే లోపలికి వెళ్ళిపోతుంది కదా, లోపల పడిపోయింది, చూసిండ్రా. రైట్ బేటా. సింక్ అంటే లోపలికి వెళ్ళిపోవడం, ఫ్లోటింగ్. ఓకే, ఈడ కూడా నాన్న FB = ఏంది, mg కదా. ఈడ మీకు ఒకటి చెప్తా, ఈడ ఒక ట్రిక్ ఉన్నది, ఈడ నోటు ఫ్లోటింగ్లనే కండిషన్ది చెప్తా. ఈడ చూడండి, ఒక బాడీ తీసుకున్నా, అది ఫ్లోట్ అవుతుంది. ఓకే, బాడీ తీసుకున్నా ఫ్లోట్ అవుతున్నది. దీని మొత్తం ఏరియా అయింది, దీని సర్ఫేస్ ఏరియా అయింది A, దీని ఒక హైట్ ఎంత H, సరేనా. లోపల ఎంత మునిగిందంటే, వాటర్ లోపల ఎంత మునిగి ఉన్నదంటే X మునిగింది. ఓకే, వాటర్ లోపల X మునిగి ఉన్నది నాన్న. ఓకే, దీనిపైన ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఫోర్స్ mg కదా. అపోజిట్ డైరెక్షన్లో అకోర్స్ బయోన్సీ ఫోర్స్, అంటే బయోన్సీ ఫోర్స్ mg బ్యాలెన్సింగ్ అయినాయి కదా. ఇగో బయోన్సీ ఫోర్స్ mg బ్యాలెన్సింగ్ అయినాయా లేవా? రైట్ బెటా. ఇగో క్యూబ్ అవుట్ సైడ్ ద సిలిండర్, ఇది చూడండి, ఇదేంది అవుట్ సైడ్ పార్ట్ అన్నట్టు, ఇదేంది లోపల మునిగిన పార్ట్. ఇది చూడండి క్యూబ్. అచ్చా, ఇది క్యూబ్ వద్దు, ఎందుకంటే ఏరియా ఉంది కదా ఇట, ఇది రాయకండి. ఓకే, ఏదో ఒకటి క్యూబాయిడ్, దీని ఒక హైట్ H, మొత్తం మునగలే, కొంచెం మునిగింది. ఎంత మునిగింది? X మునిగింది. ఓకే, రైట్ బెటా. ఇప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే, ఇక ప్రూఫ్ ఉన్నది, రాసుకోండి. ఇగో ఇది గుర్తుపెట్టుకోవాలి. X/H మునిగిన పార్ట్, లోపల మునిగిన పార్ట్ డివైడెడ్ బై టోటల్ హైట్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ ద బాడీ బై డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్. ఇది గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ డెన్సిటీ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది లోపలది. X అంటే ఇది లోపల మునిగిన పార్టే, మునిగింది. ఓకే, ఇది టోటల్ హైట్. ఓకేనా, అర్థమైందా? ఇక మీకు గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ కూడా చెప్తా, ఇంకోటి చూడండి. డెన్సిటీది ఫార్ములా ఏంది? మాస్ బై వాల్యూమ్ కదా. మాస్ బై వాల్యూమ్ది ఏరియా ఇంటూ X రాసుకోవచ్చా? అవునా కదా, లోపల మునిగిన పార్టే, మొత్తం ఏరియా ఇంటూ H రాస్తలే, మునిగింది ఎంత? Xే కదా మునిగింది, ఏరియా ఇంటూ X. ఓకే, ఇక్కడ చూడండి, డెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు X వచ్చిందా, అంటే ఇవి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్లీ ఉంటాయి. ఓకే, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్లో ఉంటాయి, చూసుకోండి. ఓకే, ఇగో X అంటే లోపల మునిగిన పార్ట్, అంటే ఈడేమవుతుంది? లిక్విడ్ అవుతుంది కదా. ఇగో రోయల్ ఈడ X. ఓకే, క్యాపిటల్ H రాస్తే, ఇక్కడ క్యాపిటల్ H రాస్తే బాడీది అవుతుంది, బాడీ రాయాలి. ఎక్కడికి వెళ్ళి గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఓకే, X అంటే ఏంటి? సబ్మర్జ్డ్ పార్ట్, లోపల మునిగిన పార్ట్. నెక్స్ట్, an ice cube of density 900 kg meter cube is floating in water of density 1000 kg meter cube. The percentage of volume of ice cube outside the water. Okay, inside ఎంత? నాకు ఇది చెప్పండి ఫస్ట్. ఇన్సైడ్ ఎంత? X/H is equal to density of the H అంటే బాడీది, ఇదేమో లిక్విడ్ది కదా. X. If ice cube of density 900 kg is floating in water, ఓకే, అంటే బాడీది ఎంత? ఇది 900 ఇచ్చిండు, ఫ్లోటింగ్ ఇన్ వాటర్, ఆఫ్ డెన్సిటీ 1000 kg. డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఎంత? ఇది 1000, X/H కదా. ఇండ్ల రెండు సున్నాలు పోయినాయి కదా. X/H ఇంటూ 100%, ఎంత పర్సంటేజ్ లోపల ఉన్నది తెలిసిపోయింది చూడండి, ఇంటూ 100 చేస్తున్నా, ఇది పోయింది. ఎంత నాన్న? 90% లోపల ఉన్నది. ఇన్సైడ్ ఎంత? 90%, లోపల 90% ఉన్నది. అవుట్ సైడ్ ఎంత ఉంటుంది? దేర్ ఫోర్ అవుట్ సైడ్ది పర్సంటేజ్ ఎంత? 10%. ఓకే, మునిగింది లోపల ఎంత ఉన్నది? 90%. అవుట్ సైడ్ ఎంత ఉంటుంది? 10. క్వశ్చన్లో అవుట్ సైడ్ అడుగుతున్నాడు కదా, అవుట్ సైడ్ ద వాటర్ కదా. నెక్స్ట్,
A body floats in water with 40% of its volume outside. When the same floats in oil, 60% of its volume remains outside. అచ్చా వాటర్లో పెడితే 40% అంట, అదే ఆయిల్ వేస్తే 60% బయట ఉంటుందంట. ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ద ఆయిల్ ఈజ్ వాట్? చలో ఇది చూడండి. ఏ బాడీ ఫ్లోట్స్ ఇన్ వాటర్ విత్ 40% ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ అవుట్ సైడ్ అంటున్నాడు కదా, అవునా కదా? మనకు ఫార్ములా ఏంది? x/h ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ బాడీ బై డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ కదా. ఒకటేమో వాటర్ అన్నాడు కదా, ఇదిగో డెన్సిటీ ఆఫ్ బాడీ బై డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ కదా, లిక్విడ్ ఇంటూ 100 అపాన్ డెన్సిటీ ఆఫ్ బాడీ బై ఆయిల్ వేసినప్పుడు. ఓకే, ఇదేంది లోపలది, బై x/h అంటే ఏంటి? లోపల, బయట. ఏ బాడీ ఫ్లోట్స్ ఇన్ వాటర్ విత్ 40% ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ అవుట్ సైడ్ కదా, అవుట్ సైడ్ 40% అవుట్ సైడ్ ఉన్నది. ఇదేంది? ఇది ఇన్సైడ్ది కదా, ఇది ఇన్సైడ్ది. ఈ ఫార్ములానే ఇన్సైడ్ది. 40% అవుట్ సైడ్ ఉన్నదంటే ఇన్సైడ్ ఎంత ఉండాలి? 60% ఉండాలి. ఓకే, పర్సంటేజ్ అన్నాడు కాబట్టి 100 తోటి మల్టిప్లై చేస్తున్నాను అంతే. ఓకే, ఆయిల్లా when the same body floats in oil, 60% of its volume remains outside. లోపల ఎంత ఉన్నది? 40%. ఓకే, ఇది పోయింది, ఇది పోయింది, బాడీ కూడా పోయింది కదా. ఆయిల్ ఏమో పైకి పోయింది, లిక్విడ్ ఏమో కిందికి వచ్చింది. ఆయిల్ ఏమో పైకి పోయింది, లిక్విడ్. అచ్చా, ఇక్కడ వాటర్ అన్నాడు కదా, లిక్విడ్ అంటే ఏంది? ఇక్కడ వాటర్, సారీ. ఓకే, ఇక్కడ వాటర్. ఆయిల్ ఏమో పైకి పోయింది, వాటర్ ఏమో కిందికి వచ్చింది. ఇక్కడ 6/4 అంటే ఇది 3, ఇది 2 అంటే 3/2 ఇది కదా, 3/2 వచ్చింది కదా, అంతేనా? నాకు చెప్పండి, డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ ఏమొస్తుంది? రిలేటివ్ డెన్సిటీ కదా, రిలేటివ్ డెన్సిటీ డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్తో కంపేర్ చేస్తాం కదా. ఓకే, 3/2 వచ్చింది అన్న, అంతేనా? కరెక్టేనా కదా? చూడండి. ఓకే, 3/2 అంటే అఫ్కోర్స్ 1.5 కదా, అంతే. రిలేటివ్ డెన్సిటీ 1.5 వచ్చిందన్న, సరేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ లిక్విడ్స్ ఆర్ మిక్స్డ్. ఓకే, ఇప్పుడు మిక్స్ అవుతున్నాయి. ఇంతకుముందు ఆయిల్ వాటర్ వేస్తుంటే అవి మిక్స్ కాలేవు, ట్యూబ్లలో వేస్తుండే కదా. ఇప్పుడు ఒకటే బీకర్లా 2 వేసినా మిక్స్ చేసేసిన, ఇట్లా కలిపేసిన ఇక. ఓకే, అప్పుడు డెన్సిటీ ఆఫ్ ద మిక్స్చర్ది ఏమవుతుందంటే, డెన్సిటీ ఏంది? మాస్ బై వాల్యూమ్, మాస్ మిక్స్ బై వాల్యూమ్ మిక్స్. వాల్యూమ్ మిక్స్ V1 + V2, మాస్ మిక్స్ M1 + M2. ఓకే, మాస్ ఈక్వల్ ఏంది? డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కదా, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ V1 +. ఇఫ్ వాల్యూమ్స్ ఈజ్ సేమ్, 2 వాల్యూమ్ సేమ్ ఉంటే డెన్సిటీ ఆఫ్ మిక్స్చర్ ఇది అవుతుంది. మాసెస్ అయితే సేమ్ ఉంటే 2 ρ1 ρ2 బై ρ1 + ρ2 అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఇది ఫార్ములాస్, సరేనా? రైట్ బేటా. 2 లిక్విడ్స్ ఆఫ్ డెన్సిటీస్ 2 ρ. అచ్చా, ρ1 ఇచ్చిండు, 2 ρ, ρ2 ఇచ్చిండు, ρ. హ్యావింగ్ దేర్ వాల్యూమ్స్ ఇన్ ద రేషియోస్ V1 బై V2 ఎంత? 3/2. ఆర్ మిక్స్డ్ టుగెదర్, మిక్స్ చేసినాం, మంచిగా కలిపేసినాం. డెన్సిటీ ఆఫ్ ద మిక్స్చర్, ఓకే, ఏంది నా ఫార్ములా? M1 2 ఉన్నాయి, ఓకే, V1 + V2 కదా. ఇదేంది? ρ1 V1 + ρ2 V2 బై V1 + V2 కదా. ρ1 అంటే 2 ρ, V1 అంటే 3x. ఓకే, V1 వాల్యూ 3x తీసుకుంటున్నా, V2 వాల్యూ 2x తీసుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ ఎంత ఉందో తెలియదు, రేషియోస్ ఇచ్చింది కదా. ρ2 V2 2x అపాన్ V1 + V2 3x + 2x, 3x + 2x ఎంత వచ్చింది? 3 2 6, 6 ρ x + 2 ρ x బై 5x, 6 7 8 8 ρ x బై 5x. ఇది పోయింది, ఎంత వచ్చింది? 8 ρ బై 5. డెన్సిటీ ఆఫ్ ద మిక్స్చర్ ఏమొచ్చింది? 8 ρ బై 5 వచ్చింది. ఓకే, రైట్ బేడా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.
నోట్. ఈడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ రెండు వేరే లిక్విడ్లు తీసుకుంటున్నా. ఇది సిలిండర్ కంప్లీట్గా నిండి ఉన్నది, సరేనా, కంప్లీట్గా నిండా ఉన్నది సిలిండర్. డెన్సిటీ ఆఫ్ ద సిలిండర్ అంటే బాడీ, డెన్సిటీ ఆఫ్ ద బాడీ ఏం తీసుకుంటున్నా, రోబీ. డెన్సిటీ ఆఫ్ ద బాడీని రోబీ తీసుకుంటున్నా, సరేనా. ఈ సిలిండర్ యొక్క హైట్ హెచ్ తీసుకుంటున్నా. ఓకే, అయితే ఇదేంది, బౌండరీ సపరేటెడ్. ఓకే, ఈడ వేరే లిక్విడ్ రెడ్. అచ్చా ఇది బ్లూ కలర్ తోటి వేసిన. అచ్చా ఇది పింక్ కలర్ తోటి వేసుకోండి, వేరే కలర్ తోటి వేసుకోండి ఎక్కడికి వెళ్ళి. దీని యొక్క హైట్ H2, ఇక ఈ బౌండరీ నుంచి వెళ్ళి దీని యొక్క హైట్ H1, సరేనా. ఓకే రైట్ బెడ, ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా. దీని యొక్క డెన్సిటీ ρ1, ఈ వాటర్ ఇది సంథింగ్ ఏదో ఉన్నది, దాని యొక్క డెన్సిటీ ρ2 అన్నట్టు. ఓకే, ఇది ఫ్లోటింగ్ కండిషన్లో ఉన్నది. ఓకే, mg ఇది ఈక్వల్ టు బయాన్సీ ఫోర్స్ అనమాట. ఓకే, ఇక అందులో నుంచి సాల్వ్ చేసుకుంటే డైరెక్ట్ ట్రిక్ చెప్పేస్తున్నా. రిమెంబర్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మొత్తం డెరివేషన్ ఏం చేసుకుంటా పోదాం కానీ. ఓకే రైట్ బట్ ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ ద బాడీ అనుకోవాలి. ఇగో గుర్తుపెట్టుకోండి, డెన్సిటీ ఆఫ్ ద బాడీ ఇంటూ హైట్, టోటల్ హైట్ ఎంత, హెచ్ కదా, ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ, ఇగో దీని డెన్సిటీ ఇంటూ హైట్ H1, ρ1 ఇంటూ H1 నెక్స్ట్ ρ2 ఇంటూ H2. ఇగో ρ1 ఇంటూ H1 ప్లస్ ρ2 ఇంటూ H2 ఈజ్ ఈక్వల్ టు ρb ఇంటూ H. 3 ఉంటే ρ1 H1 ప్లస్ ρ2 H2 ప్లస్ ρ3 H3 ఈజ్ ఈక్వల్ టు ρb ఇంటూ H అన్నట్టు. ఓకే, ఇక్కడ కంప్లీట్లీ బాడీది వస్తుంది, సరేనా. గుర్తుపెట్టుకోండి, a tank contains water on top of the mercury as shown in figure. A cubical block of side 10 cm is in equilibrium inside the tank. The depth of the tank inside the mercury is relative density of the material ఇచ్చిండు, density of the mercury ఇచ్చిండు అన్న. ఓకే, ఇది క్యూబ్ ఉన్నది, దీని యొక్క సైడ్ 10 సెంటీమీటర్లు ఇచ్చిండు, మొత్తం కలిపి 10 సెంటీమీటర్లు. ఓకే, ఇక్కడ రాస్తా, ఇది మొత్తం 10 సెంటీమీటర్లు ఇచ్చిండు. ఓకే, అయితే ఇంట్లో ఎంత ఉన్నదో తెలియదు, ఆ తెలియంది ఎక్స్ అనుకుంటున్నా. ఇంట్లో ఎంత ఉన్నది, ఇదైతే 10 - x సార్ కదా, అంతే కదా. ఇది వాటర్ అయితే ఇచ్చిండు, దీని యొక్క డెన్సిటీ ρ1 అనుకుందాం, దీనిది ρ2 అనుకుందాం, సరేనా. ఫార్ములా అయితే తెలుసు కదా, డెన్సిటీ ఆఫ్ ద బాడీ ఇంటూ టోటల్ హైట్ ρ1 H1 ప్లస్ ρ2 H2. ఓకే, డెన్సిటీ ఆఫ్ ద వాటర్, మెటీరియల్ ఆఫ్ ద బ్లాక్ అయితే ఇచ్చిండు 8.52 కదా. రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ కూడా ఇచ్చిండు కదా. ఇంకా రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ద బ్లాక్ ఇచ్చిండు, డెన్సిటీ ఆఫ్ ద బ్లాక్ ఇవ్వలే, రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ద బ్లాక్ ఇచ్చిండు. చూడండి, రిలేటివ్ డెన్సిటీ ఏంది, డెన్సిటీ ఆఫ్ ద బాడీ అంటే సబ్స్టెన్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ కదా. ఇది ఎంత ఇచ్చిండు, 8.56 అంటే 8.56 ఇంటూ ρw ఈజ్ ఈక్వల్ టు ρb కదా. డెన్సిటీ ఆఫ్ ద బాడీ వచ్చేసిందా. రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ ఇచ్చిండు, ఇంకా రిలేటివ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ డెన్సిటీ ఆఫ్ ద సబ్స్టాన్స్ అంటే మెర్క్యూరీ కదా, అంతేనా. డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీ, సబ్స్టెన్స్ ఏంది మెర్క్యూరీ తీసుకున్నాం, అపాన్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత ఇచ్చిండు 13.6 ఇది ఇటు పంపిస్తే ఇంటూ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ కదా. వచ్చిందా లేదా, రైట్. ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ ద బాడీ ఎంత, బాడీది డెన్సిటీ 8.56 ఇంటూ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇంటూ హైట్ ఎంత, మొత్తం హైట్ ఎంత ఇచ్చిండు 10 సెంటీమీటర్లు కదా, 10 సెంటీమీటర్లు. ఓకే రైట్, అటు సెంటీమీటర్ ఇటు సెంటీమీటర్ ఎట్లన్నా ఎగిరిపోతుంది, అది రాస్తలే, సెంటీ ఇంటూ 10⁻² రాస్తలే, ఎగిరిపోతుంది ఎట్లన్నా కానీ. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ρ1 దీని డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత, డెన్సిటీ ఆఫ్ వాటర్ హైట్ ఎంత 10 - x ప్లస్ సెకండ్ది డెన్సిటీ ఎంత అంటే మెర్క్యూరీది 13.6 ఇంటూ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇంటూ హైట్ ఎంత దంది ఎక్స్. ఓకే రైట్ బేటా, ρw ఉన్నాయి కదా, అవన్నీ ఎగిరిపోయినాయి, మిగిలింది ఎంత ఇక్కడ. ఓకే, సో 8.56 ఇంటూ 10 ఏమవుతుంది 85.6 వస్తుంది. ఓకే, ఈడ
10 మైనస్ ఎక్స్ ఈడ 13.6 ఎక్స్ కదా, అంతే కదా. ఇదెంత 10 ప్లస్ 12.6 ఎక్స్ ఈడ 85.6 కదా. ఇటు పంపిస్తే 70.56 is equal to 12.6 x equal to 75.6 by 12.6 కదా, అవునా కదా. రైట్ బేటా, చలో. సో ఇది క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఇక. ఓకే, ఎట్లా ఇద్దాం. సో నేను షార్ట్ కట్లు వేసుకుంటా, దగ్గరలో ఉన్న ఆన్సర్ చెక్ చేస్తా. 75 ఉంది కదా. ఓకే, 70.6 ఎగరగొట్టేస్తున్నా. ఇక్కడ 12 ఉంది కదా, 10 రాసేస్తా. 10 అంటే దగ్గర ఏమొచ్చింది 7.6 కదా. 7.6 అంటే 7.6 8 రాసుకోవచ్చా, అవునా. 7.6 కాదు, ఇంకా చేయాలి మనం కదా. 7.6 అయితే రాదు. ఇది క్యాల్కులేషన్ చేయండి అన్న మరి. ఓకే, 12.6 ఇంటూ 6 చేయండి, ఎంత వస్తుంది. ఒక్క నిమిషం. 12.6 ఇంటూ 6 6 36 6 12 13 14 15 6 అబ్బా 75.6 వచ్చింది. 6 సెంటీమీటర్ ఇస్ ఆన్సర్ అన్న, వచ్చింది 6 సెంటీమీటర్. ఓకే, ఆప్షన్ ఏ. ఓకే, నేను అనుకున్నా కానీ అట్లా మ్యాచింగ్ కాలేదు, క్యాలిక్యులేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. 2 నాన్ మిక్సింగ్ లిక్విడ్స్ ఆఫ్ డెన్సిటీ రో అండ్ ఎన్రో ఆర్ పుట్ ఇన్ ఏ కంటైనర్. సరే, కంటైనర్లో ఒకటి ఎన్రో ఎక్కువ ఉన్నది కాబట్టి డెన్సిటీ దాని కింద ఉంటుంది కదా. ఇది ఎన్రో అంటే ఎన్ టైమ్స్ పెద్దది రో కంటే. ఓకే, ఇది ఎన్రో. సరే, అంటే ఇక్కడ పైన ఉన్నది రోనే, మరి రోనే, ఈడున్న డెన్సిటీ రో. సరే, ఆర్ పుట్ ఇన్ కంటైనర్. ద హైట్ ఆఫ్ ఈచ్ లిక్విడ్ ఈజ్ హెచ్. సరే, దీన్ని హైట్లు హెచ్ అంట. A solid cylinder of length L and density D is put in this container. అచ్చా, ఒక సిలిండర్, సాలిడ్ సిలిండర్ దీని లోపల పెట్టినాం మనము. ఓకే, రైట్ బేటా. సో దీని లోపల ఒక సిలిండర్ ఉన్నది ఇక ఇట్లా. ఓకే, కనిపిస్తుందా. ఎస్, పుట్ ఇన్ దిస్ కంటైనర్. ద సిలిండర్ ఫ్లోట్స్ విత్ ఇట్స్ యాక్సిస్ వర్టికల్ అండ్ లెంత్ PL ఇన్ ద డెన్సర్ లిక్విడ్. అచ్చా, PL అంట. ఇగో దీని లెంత్ ఇచ్చిండు, PL అంట. ఓకే, దీని మొత్తం లెంత్ ఎంత ఇచ్చిండు, L ఇచ్చిండు. ఓకే, అర్థమైంది కదా. ఇది PL. అచ్చా, ఇదేమవుతుంది మరి, L నుంచి PL తీసేసేయాలి. L మైనస్ PL అవుతుంది కదా, గీ హైట్ L మైనస్ PL. అవును, అంతే కదా. ఇన్ ద డెన్సిటీ, ద డెన్సిటీ D ఈజ్ ఈక్వల్ టు, దీని యొక్క డెన్సిటీ అనుకోవాలి. ఓకే, చలో. డయాగ్రామ్ అయితే క్లియరే ఉంది కదా. రైట్ బడా. సో ఇది నీట్ వచ్చింది, నీట్లో వచ్చింది. సో నీట్లో నుండి దేంట్లో వచ్చింది 2016 అయితే వచ్చింది ఇక్కడికి వెళ్ళి. చలో, ఏంటన్నా ఫార్ములా అయితే చెప్పిన కదా. ఓకే, డెన్సిటీ ఆఫ్ ద బాడీ ఇంటూ టోటల్ హైట్ ρ1 h1 ప్లస్ ρ2 h2. డెన్సిటీ ఆఫ్ ద బాడీ ఏంది D, దానికి మొత్తం హైట్ ఎంత L కదా. ρ1 దీని డెన్సిటీ ఎంత రో, హైట్ ఎంత L మైనస్, అంటే L కామన్ తీసుకుంటే 1 మైనస్ P కదా, ప్లస్ సెకండ్ డెన్సిటీ ఎంత N రో, దానికి లెంత్ ఎంత PL కదా. సో ఏం కామన్ తీసుకుందాం, రోయల్ కామన్ తీసుకుందామా. రోయల్ ఈడ రోయల్ కామన్ తీసుకుంటున్నా. 1 మైనస్ P ప్లస్ NP కదా. రోయల్ కామన్ 1, ఈడ P కామన్ తీసుకుంటా, N మైనస్ 1 కదా.
ఇదే కదా డిఎల్. అచ్చా ఎల్ఎల్ కూడా పోయింది. స్మాల్ డి ఈక్వల్ టు ఏమొచ్చింది రో ఇంటూ 1 ప్లస్ పి ఇంటూ ఎన్ మైనస్ 1. ఇదేనా ఆప్షన్లో ఉందా చూడండి. రో ఇంటూ 1 ప్లస్ పి ఉందా? అయ్యో రో ఇంటూ ఇడో 2 1 ప్లస్ పి ఇంటూ ఎన్ మైనస్ ఇదే కదా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నానా. ఓకే చలో నెక్స్ట్ క్వశ్చన్. A jar is filled with two non-mixing liquids 1 and 2 having a densities rho 1 and rho 2 respectively. A solid ball made up of material of density rho 3 is dropped in a jar. It comes to equilibrium in a position shown in a figure. దీన్ని ఇట్లా వేసినాం. ఓకే ఇది రో 3 అంట, దీని డెన్సిటీ రో 2, దీని డెన్సిటీ రో 1, దీని డెన్సిటీ రో 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ ఫర్ డెన్సిటీస్? రిలేషన్షిప్ అడిగిండు. అన్నిటికంటే ఎక్కువ డెన్సిటీ ఏది ఉన్నది గీదే కదా, రో 3 చూస్తేనే తెలుస్తున్నది. ఇదేంటి రో 2నా? రో 2కి ఎక్కువ ఉన్నది, దాని తర్వాత ఇవి దీనికి ఎక్కువ ఉన్నది, అందుకోసమే కదా గుసాయించి లోపల వరకు వచ్చింది. ఇది రో 3కి ఎక్కువ ఉన్నది, దాని తర్వాత ఇక దీనికి తక్కువ ఉన్నది ఇక రో 1కి చూస్తేనే తెలుస్తున్నది. డెడ్ ఈజీ క్వశ్చన్ కదా. రో 2 గ్రేటర్ దెన్ ఉందా? ఇట్లా రాసుకోవచ్చు. రో 2 లెస్ దెన్, రో 3 లెస్ దెన్ రో 1. ఇట్లానే తప్పు తప్పు కదా. అన్నిటికంటే పెద్దది ఇది, అన్నిటికంటే చిన్నది ఇది. రో 1 లెస్ దెన్, రో 3 లెస్ దెన్ రో 2 కదా. 2 3 1 2 3 1 కరెక్ట్. ఇగో 2 3 1 ఇదే ఇగో ఇదే కదా. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అవునా? ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A body floats in a liquid contained in a beaker. Sorry, the whole system is falling under the gravity. The upthrust on the body due to the liquid. ఎప్పుడన్నా కానీ ఒక బాడీని ఫ్రీలీ ఫాలింగ్ వదిలిపెట్టేసింది అనుకోండి, ట్రస్ట్ ఉండదు ఏముండదు. ఓకే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కదా. ఓకే అప్పుడు మీకు ఏమవుతుంది నాన్న? ఎం ఇంటూ నెట్ యాక్సిలేషన్ ఏమవుతుంది? కిందేస్తున్నాం జీ మైనస్ ఏ అంటాం కదా. జీ మైనస్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? జీ మైనస్ జీ ఎంత? 0. ఓకే అప్ ట్రస్ట్ బైన్సీ ఫోర్స్ అన్నీ ఒకటే. ఓకే 0. ఓకే రైట్ బెటర్. ట్రస్ట్ ఏమి ఉండదు. ఏ వుడెన్ బాల్ ఆఫ్ డెన్సిటీ క్యాపిటల్ డి ఈజ్ ఇమర్డ్ ఇన్ వాటర్ ఆఫ్ డెన్సిటీ స్మాల్ డి. అచ్చా ఏంది వుడెన్ బాల్ అంట, దీని ఒక డెన్సిటీ క్యాపిటల్ డి అంట, ఇది వాటర్ లోపల ఉన్నదట, ఇది దాని యొక్క డెన్సిటీ స్మాల్ డి అంట. సరే ఓకే. టు ఏ డెప్త్ h below the surface of water, up to which height will the ball jump out of water when it is released? అబ్బాబ్బాబ్బా ఏం క్వశ్చన్ అడిగిండో. ఓకే ఏం లేదు, ఇది అప్పుడప్పుడు మనం చేస్తాం కదా, బకెట్లల్లా ఒక బాల్ వేసి ముంచుతాం, తీసేస్తాం, రింగ్ అని పైకి లేస్తుంది కదా. అవునా? అదే అడుగుతాడు, ఎంత పైకి లేస్తుందో అడుగుతున్నాడు. ఇగో ఇది హెచ్, బాల్ ఏమో ఈడున్నది. సరేనా? రైట్ బెడా. సో ఈ బాల్ యొక్క యాక్సిలేషన్ అనుకుందాం. ఫస్ట్ ఇనీషియల్ వెలాసిటీ ఏంది? ఎట్లన్నా 0నే కదా. రెస్ట్లో నుంచి రిలీజ్ చేస్తున్నాం, ఈ నుంచి ఈడిపోతుంది కదా. ఈడికి రాగానే దీని ఒక వెలాసిటీ అనుకోవాలా మనం. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిలేషన్ అనుకుందాం. ఓకే మోషన్లో ఉందా? ఉంది. ఎంఏ ఎడబోతుంది? పైకి. పైకి పోతున్నది ఎవరు? ఎఫ్బి. ఓకే అపోజ్ ఎట్లా? గ్రావిటీ. సో యాక్సిలేషన్ ఈక్వల్ ఏమొచ్చింది? ఇదేంది? డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఇంటూ జీ కదా. ఒక పని చేద్దాం. ఓకే ఇదేంది? డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఇంటూ జీ కదా, మైనస్ ఎంజీ బై ఎమ్ కదా. రైట్ బెడా. సో ఏమొస్తుంది చెప్పండి? ఒక్క నిమిషం, ఇట్లా వద్దు, ఇట్లా ఇద్దాం. ఏ ఈక్వల్ టు ఎఫ్బి బై ఎం మైనస్ జీ కదా. ఎంజీ బై ఎం, ఎంఎం అయితే పోయింది. ఓకే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, ఇదేంది? డెన్సిటీ ఆఫ్ ద వాటర్ కదా, వాటర్ ఇంటూ వాల్యూమ్ ఇంటూ గ్రావిటీ కదా. ఎంజీ కదా, దీని ఫార్ములా కూడా బయాన్సీ ఫోర్స్ కూడా ఎంజీనే, మాత్రమే డెన్సిటీ రూపంలో తీసుకుంటాం అంతే. ఓకే ఇదేంది? డెన్సిటీ ఆఫ్ ద బాడీ ఇంటూ వాల్యూమ్, ఇది పోయింది కదా. సో జీ అనేది బయట తీసుకుంటే
డెన్సిటీ ఆఫ్ వాటర్ బై డెన్సిటీ ఆఫ్ బాడీ మైనస్ 1 కదా. దీన్ని ఇట్లా రాసుకోవచ్చు కదా, G ఇన్ బ్రాకెట్ 1 మైనస్ డెన్సిటీ ఆఫ్ బాడీ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ మైనస్ 1 కదా. అంతేనా? రిలేటివ్ డెన్సిటీలు ఇచ్చిండా, ఏమి ఇయ్యలే, రిలేటివ్ డెన్సిటీ ఏమి ఇయ్యలే. చలో నేను ఇంకా రిలేటివ్ డెన్సిటీలు ఇచ్చిండు అనుకున్నా. G ఇంటూ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత, ఏం తీసుకోండి అన్నాడు, డెన్సిటీ ఆఫ్ వాటర్ని స్మాల్ డి అన్నాడు కదా, దీనిది క్యాపిటల్ డి, వాటర్దేమో స్మాల్ డి, బాడీదేమో క్యాపిటల్ డి తీసుకుంటున్నాడు కదా. యాక్సిలరేషన్ అయితే వచ్చిందానా కదా. ఇనిషియల్ వెలాసిటీ 0, ఫైనల్ వెలాసిటీ అనుకుందాం. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as కదా. v స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ యాక్సిలరేషన్ ఏంది, g ఇంటూ d బై ఇంటూ కదా, ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంత, h. ఓకే, ఇక్కడ చేరుకోగానే దాని యొక్క వెలాసిటీ ఎంత అయింది, అంత అయింది కదా. ఈ నుంచి వెళ్ళి మ్యాక్సిమం హైట్ కనుక్కోవాలి, ఇది ఎంత హైట్ వరకు పోతుందో. ఓకే, ఫార్ములా గుర్తుంది కదా, h ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2g అని కదా. ఈ వెలాసిటీతో పోతే v స్క్వేర్ అంటే ఇదే 2g స్మాల్ d బై క్యాపిటల్ D మైనస్ 1 ఇంటూ h బై 2g పోయింది. సో క్యాపిటల్ H ఈక్వల్ టు ఏమొచ్చిందన్న, క్యాపిటల్ స్మాల్ d బై క్యాపిటల్ D మైనస్ 1 ఇంటూ h వచ్చింది. ఓకే, స్మాల్ d బై క్యాపిటల్ D మైనస్ 1 ఇంటూ h ఉందా, స్మాల్ d బై క్యాపిటల్ D మైనస్ 1 ఇంటూ h. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. సో ఇప్పుడు మనము ఫ్లూయిడ్ డైనామిక్స్ గురించి డిస్కస్ చేద్దాం నాన్న. ఇప్పటిదాకా మనము స్టాటిక్ ఫ్లూయిడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. ఫ్లూయిడ్ స్టాటిక్స్ అంటే ఫ్లూయిడ్ స్టాటిక్స్లో ఫ్లూయిడ్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉండే కదా. ఇప్పుడు డైనామిక్ అంటే మోషన్లో ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మీకు మెయిన్గా స్ట్రీమ్ లైన్ ఫ్లో, టర్బులెంట్ ఫ్లో అని చెప్పేసి ఉంటుంది నాన్న. స్ట్రీమ్ లైన్ ఫ్లోకి టర్బులెంట్ ఫ్లోకి డిఫరెన్స్ ఏందో చెప్తాను. సో ఇది ట్యాప్ అయితే ఆన్ చేసిండ్రు, వాటర్ కనుక ఇట్లా పోయినది అనుకోండి, ఈ విధంగా పడ్డది అనుకోండి స్ట్రేట్గా ఇట్లా. ఓకే, అయితే దీన్ని ఏమంటామంటే స్ట్రీమ్ లైన్ ఫ్లో అని చెప్పేసి అని అంటాం. ఓకే, అయితే వాటర్ కనుక ఈ విధంగా దూరం పోయింది అనుకోండి, అప్పుడు మనము దీన్ని ఏమంటాం టర్బులెంట్ ఫ్లో అని చెప్పేసి అని అంటాం నాన్న. ఓకే రైట్ బెడా. ఇగో స్ట్రీమ్ లైన్ ఫ్లో ఆర్ స్టడీ ఫ్లో లేదా లామినార్ ఫ్లో అని చెప్పేసి కూడా అంటాం నాన్న దీన్ని. ఓకే, ద పాత్ ఫాలోడ్ బై ఎ ఫ్లూయిడ్ పార్టికల్ ఇన్ స్టడీ ఫ్లో ఈజ్ కాల్డ్ స్ట్రీమ్ లైన్ అని చెప్పేసి అని అంటాం. ఓకే రైట్. వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ పార్టికల్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద స్ట్రీమ్ లైన్ ఈజ్ అలాంగ్ టాంజెంట్ టు ద కర్వ్ ఎట్ దట్ పాయింట్. అంటే ఏంటి చూడండి, ద పాత్ ఫాలోడ్ బై ఫ్లూయిడ్ పార్టికల్ ఈ స్టడీ ఫ్లో ఈజ్ కాల్డ్ అ స్ట్రీమ్ లైన్ అని చెప్పేసి అంటున్నాం కదా. సో ఇది ఒక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తీసుకుంటున్నాం, ఒక పైపు, దీని యొక్క ఏరియా ఇక్కడేమో పెద్దగా ఉంది కదా రైట్ బడా. సో దీని యొక్క ఏరియా చిన్నగా ఉన్నది కాబట్టి ఇక్కడ A2 తీసుకుంటున్నా. ఓకే, అయితే వాటర్ అనేది ఇగో ఈ పాత్లో ఫ్లో అవుతుంది అని చెప్పేసి అనుకుందాం. ఓకే, ఇగో దీంట్లో ఇగో నెక్స్ట్ దీంట్లో ఇట్లా. ఓకే రైట్ బడా. సో ఒక్క నిమిషము ఇంకొకసారి మంచిగా వేస్తా. రైట్, సో వాటర్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతుంది. ఒకటి, ఇది సెకండ్, ఇదేదే థర్డ్ స్ట్రీమ్ లైన్ ఫ్లో. ఓకేనా రైట్ బెడా. అయితే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తీసుకుంటున్నా, ఇక్కడ ఒకటి, ఇంకోటేమో ఇక్కడ ఒకటి తీసుకుంటున్నా. ఓకే రైట్ బెడా. అయితే ఇగో ఇక్కడ ఉన్న పార్టికల్ 1 అనుకుందాం, ఈ పాయింట్ పార్టికల్ కాదు కానీ పాయింట్ అనుకుందాం. ఓకే, పాయింట్స్ 1 2. ఓకే, సో ఇది 3, ఇది 4, సో ఇది 5, ఇది 6, సో ఇది 7 అనుకుందాం. ఓకే రైట్ బెడా. ఇది 8 9 10 11 12 13 14. ఓకే, 15 16 17 18 19, ఇది వచ్చేసి 20, ఇది వచ్చేసి 21 అనుకుందాం. ఓకే రైట్ బెడా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక పార్టికల్ అనేది ఒక పార్టికల్
ఓకే, వాటర్ లోపల ఉన్న పార్టికల్ అనేది. ఓకే, సో ఈ విధంగా మూవ్ అవుతుంది అని చెప్పేసి అనుకుందాం. ఓకే, సో ఇది చూడండి, ద పాత్ ఫాలోడ్ బై ఎ ఫ్లూయిడ్ పార్టికల్ ఇన్ స్టెడీ ఫ్లో ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రీమ్ లైన్ అని చెప్పేసి అంటాం కదా. ఇది చూడండి, సో ఇక్కడ పార్టికల్స్ అనేటివి ఈ పాత్లో మూవ్ అవుతున్నాయి నాన్న. ఓకే, సో ఇది వచ్చేసి పాత్ 1 అనుకుందాం. ఇది వచ్చేసి ఈ పార్టికల్స్ 8, 9, 10, 11, 12, 13, 14 పాయింట్ కనుక క్రాస్ చేస్తే ఇది సెకండ్ పాత్ అనుకుందాం. ఇంకోటి 15, 16, 17, 18, 19, 20, 21 పార్టికల్స్, ఇది వచ్చేసి మూడో దారి. ఓకే, థర్డ్ పాత్ అని చెప్పేసి అనుకుందాం. ఓకేనా, రైట్ బడా. అయితే ఇక్కడ ఏంటంటే ఇగో అన్ని ఇట్లా పోతున్నాయి నాన్న. ఓకే, పార్టికల్స్. ఓకే, ఈ విధంగా ఈ పాత్లో పోతున్నాయి, ఈ పాత్లో పోతున్నాయి. ఓకే, రైట్ బెటా. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వెలాసిటీ. ఇగో ఇక్కడ వెలాసిటీ ఏమనుకుందాం, v1 అనుకుందామా. ఎప్పుడైతే సెకండ్ పార్టికల్ థర్డ్ పొజిషన్కి చేరుకుంటుందో అప్పుడు దాని యొక్క వెలాసిటీ v1 అవుతుంది నాన్న. ఓకే, 1 అనే పార్టికల్ ముందరికి పోతున్నాయి కదా, అన్ని పార్టికల్స్ అన్ని ముందరికి పోతున్నాయి ఇట్లా. ఓకే, ఎప్పుడైతే ఈ 1 అనే పార్టికల్ ఇక్కడ చేరుకున్నది అనుకోండి 100% దాని యొక్క వెలాసిటీ ఏమవుతుంది, v1 అవుతుంది. ఓకే, v1 అవుతుంది. ఓకే, ఇప్పుడు 9th పార్టికల్ 10th దగ్గర చేరుకున్నది అనుకోండి దాని యొక్క వెలాసిటీ ఏమవుతుంది, v1. ఓకే, ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ దగ్గర మొత్తం వెలాసిటీ v1 అంటే అది మొత్తం v1 ఉంటుంది నాన్న. ఓకే, 8th పార్టికల్ ఇక్కడ చేరుకుంటే దాని యొక్క వెలాసిటీ ఏమవుతుంది, v1 అవుతుంది. ఓకేనా, v1. ఓకే, 15th పార్టికల్ ఇక్కడ చేరుకుంటే మళ్ళీ దానికి వెలాసిటీ ఏమవుతుంది, v1 అవుతుంది. ఓకే, సో ద వెలాసిటీ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ఎ స్ట్రీమ్ లైన్ ఫ్లో ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్న. ఓకే, రైట్. అయితే ఇగో ఇప్పుడు ఇగో ఈ 5th పార్టికల్ ఇక్కడ చేరుకుంటే దీని యొక్క వెలాసిటీ ఏమవుతుంది, v2 అవుతుంది. ఓకే, వెలాసిటీ ఏమవుతుంది నాన్న ఇది చేరుకోగానే. ఓకే, ఇదేంటి వెలాసిటీ v2 అనమాట. ఓకే, ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా దగ్గర. ఓకే, ఆ పాయింట్ దగ్గర ప్రతి ఒక్క పాయింట్ దగ్గర వెలాసిటీ v2 ఉంటుంది. ఓకే, ఈ 12th పార్టికల్ ఇక్కడ ఏరుకుంటే దానికి వెలాసిటీ v2. ఓకే, ఈ 19th పార్టికల్ ఇక్కడ ఏరుకుంటే దానికి వెలాసిటీ v2. ఓకే, ఈ 4th పార్టికల్ 6కి చేరుకుంటే v2. 11th పార్టికల్ ఇక్కడ చేరుకుంటే v2. 18th పార్టికల్ ఇక్కడ ఏరుకుంటే v2 అనమాట. ఓకే, అండ్ మొత్తానికి ఏంటంటే ఓకే ఎక్కడన్నా కానీ ఒక పాయింట్ దగ్గర దాని యొక్క వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటుంది స్ట్రీమ్ లైన్ ఫ్లో. ఓన్లీ థియరిటికల్ పాయింటే ఉన్నది, ఇంకేమంతే ఏం లేదు. ఓకే, మెయిన్ ట్రిక్ అయితే చెప్పేసిన కదా, నీళ్ళు సీదా కిందికి పోతే అక్కడ స్ట్రీమ్ లైన్ ఫ్లో, విడివిడిగా పోతే దూరంగా. ఓకే, దాన్ని టర్బులెంట్ ఫ్లో అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా అందరికైతే. చలో బేటా, ఇప్పుడు ఇగో హియర్ 1 to 7 follows the same path. ఓకే, 1 to 7 particle follows the same path. ఏ path అది, ఫస్ట్ path. నెక్స్ట్ 8 to 14 follows the same path. ఏది, part 2 అది. 15 to 21 follows the same path ఏది, థర్డ్ అన్నమాట. ఓకే, when 2, 9, 16 reaches 3, 10 and 17 its speed become v1 కదా. 2, 9, 16 reaches 3, 10, 17. ఓకే, ఒక్క నిమిషము. ఓకే, when 2, 9, 16 reaches 2 అనేది 3లోకి పోతే 9 అనేది 10లోకి పోతే 16 అనేది 17 లోపలికి పోయినప్పుడు దానికి వెలాసిటీలు ఏమవుతాయి, v1 అవుతాయి. ఆల్రెడీ పాయింట్ అయితే చెప్పేసిన కదా. రైట్ బేడా. ఇప్పుడు ఈ స్ట్రీమ్ లైన్ ఫ్లోలో ఒక పాయింట్ చెప్తా చూడండి. ఓకే, దీని యొక్క ప్రాపర్టీస్. A tangent on streamline gives the direction of velocity of a fluid particle on it. Tangent వేస్తే అదే velocity of a direction of fluid particle ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ఇది క్రాస్ సెక్షనల్ ఏరియా అనుకుందాము. ఓకే, డిఫరెంట్ ఏరియా క్రాస్ సెక్షన్. ఇగో ఇక్కడ నేనేం చేసిన, టాంజెంట్ వేసిన. ఓకే, అయితే వెలాసిటీ ఏమైంది, v1 అయింది. ఈడ ఇంకొక టాంజెంట్ వేసిన. ఓకే, ఇక్కడ ఉన్న వెలాసిటీ ఏంది, v2 కదా. ఈయన్నే ఉంటే అది v1 అవుతుంది, ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర మొత్తం v1 ఉండాలి కదా. ఇది ఈడున్నది కాబట్టి ఇది ఈడున్నాయన్నీ v2 అవుతాయి. ఓకే, సో 2 స్ట్రీమ్ లైన్స్ కెనాట్ టచ్ ఆర్ కట్ ఈచ్ అదర్. ఓకే, 2 స్ట్రీమ్ లైన్ ఎప్పుడు కూడా టచ్ కావు, ఇంకా కట్ కూడా కావు. ఓకే, ఇవి 2 స్ట్రీమ్ లైన్స్ అనుకుందాము. ఓకే, దీని యొక్క వెలాసిటీ ఇటు సైడ్ ఉన్నది, దీని యొక్క వెలాసిటీ ఓకే v2 ఉన్నది కదా. ఏమవుతున్నది, ఇటు సైడ్ ఏమో v1 కదా,
ఇట్ సైడ్ ఏమో V1 ఉన్నది, ఇట్ సైడ్ ఏమో V2 ఉన్నది. ఓకే, అంటే దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇట్లా క్రాసింగ్ కానీ కటింగ్ కానీ కావు. ఓకేనా? వెలాసిటీ ఆఫ్ ఆల్ ఫ్లూయిడ్ పార్టికల్ క్రాసింగ్ ఏ పర్టికులర్ పాయింట్ ఆన్ ఏ స్ట్రీమ్ లైన్ రిమైన్స్ కాన్స్టెంట్. చెప్పిన కదా, ఇవి ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లో ఎన్నన్నీ ఉండని పాయింట్లు, అన్నిటి యొక్క వెలాసిటీ ఎట్లుంటుంది? కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఎస్ బేటా. ఇప్పుడు క్రిటికల్ వెలాసిటీ అంటే ఏంటో చూద్దాం నాన్న. వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ అప్ టు విచ్ స్ట్రీమ్లైన్ ఫ్లో ఎగ్జిస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రిటికల్ వెలాసిటీ నాన్న. ఓకే, రైట్. అంటే స్ట్రీమ్లైన్ ఫ్లో అనేది ఎప్పటి వరకు ఉన్నది అక్కడ వరకు అది క్రిటికల్ వెలాసిటీ అని చెప్పేసి అని అంటాం నాన్న. ఓకే, ఎక్కడి వరకు ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, దాని తర్వాత కాదు అని ఇగో ఈ నుంచి వెళ్ళి పై నుంచి ఈడ వరకు స్ట్రీమ్ లైన్ ఉంది, దాని తర్వాత ఇట్లా విడి దూరం పోతున్నాయి అనుకుందాం. అంటే ఈ నుంచి ఈడ వరకు అయితే ఉన్నదా, అంటే ఇది ఓకే ఇక్కడ వరకు క్రిటికల్ వెలాసిటీ. ఓకే, దాని తర్వాత అది టర్బులెంట్ ఫ్లోలోకి మారిపోయింది అనమాట. ఓకేనా, దూరం పోతున్నాయి అప్పుడు వాటర్ పార్టికల్స్ అన్నీ, ఫ్లూయిడ్ పార్టికల్స్ అన్నీ పక్కకు పోతున్నాయి అనమాట. ఓకే, టర్బులెంట్ ఫ్లో. ఈ టర్బులెంట్ ఫ్లో అంటే ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ పార్టికల్ ఎట్ ఎ పాయింట్ డస్ నాట్ రిమైన్స్ కాన్స్టెంట్ విత్ టైమ్. అంతేనా? రైట్ బేటా. సో ఆల్రెడీ మీకైతే డయాగ్రామ్ అయితే వేసి చూపెట్టిన కదా, అవునా? రైట్ బేటా. సో దీనిలోంచి వాటర్ మాలిక్యూల్స్ అన్నీ ఇట్లా పోతున్నాయి కదా, అంటే వాటర్ పార్టికల్స్ అనేది ఫ్లూయిడ్ పార్టికల్స్. వాటర్ అనొద్దు కానీ ఫ్లూయిడ్ ఏదన్నా కానీ ఫ్లూయిడ్ ఉంటే చాలు. ఓకే, ఇట్లా పోతే దీన్ని టర్బులెంట్ ఫ్లో అని చెప్పేసి అంటాం నాన్న. ఇక్కడ ఏమవుతున్నది? ఇంటర్మిక్సింగ్ ఆఫ్ లేయర్స్ ఒకదానిపైన ఒకటి పడుతున్నాయి కాబట్టి వాటర్ అనేది ఇట్లా ఫ్లో అవుతుంది. వాటర్ కాదు, లిక్విడ్గా. ఓకే, ఇట్ హ్యాపెన్స్ వెన్ ఫ్లూయిడ్ హ్యాస్ వెలాసిటీ మోర్ దెన్ క్రిటికల్ వెలాసిటీ. ఓకే, క్రిటికల్ వెలాసిటీ కంటే ఎక్కువ ఉంటే ఈ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంది నాన్న. ఓకే, రైట్ బేడా. సో అలాంగ్ ఏ స్ట్రీమ్ లైన్ ఏమవుతుంది? ద వెలాసిటీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ పార్టికల్ రిమైన్స్ కాన్స్టెంట్. వెలాసిటీ మొత్తం కాన్స్టెంటా? కాదు, పర్టికులర్ పాయింట్ దగ్గర కాన్స్టెంట్ ఉంటుంది. ద వెలాసిటీ ఆఫ్ ఆల్ ఫ్లూయిడ్ పార్టికల్ క్రాసింగ్ ఏ గివెన్ పొజిషన్ రిమైన్స్ కాన్స్టెంట్. 100% ఇది కరెక్ట్ కదా. ద వెలాసిటీ ఆఫ్ ఆల్ ఫ్లూయిడ్ పార్టికల్ క్రాసింగ్ ఏ గివెన్ పొజిషన్, ఓకే, ఈజ్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. ద వెలాసిటీ ఆఫ్ ఆల్ ఫ్లూయిడ్ పార్టికల్ ఎట్ ఎ గివెన్ ఇన్స్టాంట్ ఈజ్ కాన్స్టెంటా? కాదు, ఒక్కొక్క పొజిషన్ దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది కదా, అంతేనా? ఈడొక వెలాసిటీ, ఈడొక వెలాసిటీ, ఈడొకటి కదా. ద స్పీడ్ ఆఫ్ ఫ్లూయిడ్ పార్టికల్ రిమైన్స్ కాన్స్టెంట్. స్పీడ్ అయితే కాన్స్టెంట్ ఉంటుంది. ద వెలాసిటీ ఆఫ్ ఆల్ ఫ్లూయిడ్ పార్టికల్ ఎట్ ఎ గివెన్ ఇన్స్టాంట్, అన్నిటి దగ్గర ఇక్కడ ఓకే, ఒక టైం దగ్గర అన్ని వెలాసిటీలు సేమ్ ఉంటాయా? వేరే ఉంటాయి. ఇది కరెక్ట్. ఇట్లా పర్టికులర్ పాయింట్ దగ్గర అన్ని ద వెలాసిటీ ఆఫ్ ఆల్ ఫ్లూయిడ్ పార్టికల్ క్రాసింగ్ ఏ గివెన్ పొజిషన్, ఈ పొజిషన్ని క్రాస్ చేస్తున్నాయి. క్రాస్ చేసేటప్పుడు పక్కా దాని యొక్క వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటుంది కదా. చెప్పిన కదా, V1 ఉంటుంది, ఈడేమో V2 ఉంటుంది అని చెప్పేసి అన్నా కదా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ. ఓకే, ఇది ఏంది అని అంటే ఒక పైపు తీసుకున్న వేరే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడేమో A1, ఇక్కడేమో A2 ఉంది నాన్న. ఓకే, రైట్. సో మాస్ ఎంటరింగ్ పర్ సెకండ్. ఓకే, అయితే ఏదైతే వాటర్ దీనిలోంచి పోతుందో అంతే వాటర్ ఇందులోంచి బయటికి వెళ్తుంది కదా. అనుకుందాము ఈ పైప్ లోపల ఒక 100 మంది పట్టిండ్రు. ఓకే, కరెక్ట్ 100 మంది పట్టిండ్రు నాన్న. ఓకే, నేనేం చేసిన, ఒక 5గురిని బలవంతంగా దీని లోపల నూకేసిన. ఏమవుతుంది? ఈ నుంచి 5గురు పడిపోవాలి కింద కదా, అంతేనా? ఈ నుంచి 10 మందికి వేస్తే ఈ నుంచి 10 మంది పడిపోతారు కదా. అంటే మాస్ ఎంటరింగ్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ కమింగ్ అవుట్ పర్ సెకండ్ నాన్న. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ గుర్తుపెట్టుకోండి, సరేనా? మాస్ ఎంటరింగ్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ కమింగ్ అవుట్ పర్ సెకండ్. ఓకే, సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, సరేనా? అయితే ఇక్కడ చూడండి, మాస్ ఎంటరింగ్ పర్ సెకండ్ m1 మాస్. ఓకే, రైట్ బేటా, పర్ సెకండ్ కదా. సో ఈడ m2 పర్ సెకండ్ కదా. మాస్ అయితే ఇక్కడ ఈ నుంచి 5 అయితే ఎక్కడికి వెళ్ళి ఎంత ఎంటర్ అవుతుందో బయటికి పోయేది కూడా అంతేనా. ఓకే, సో ఇప్పుడు నాకు చెప్పండి, మాస్ ది ఫార్మ్ అయింది. ఈడైతే మొత్తం ఫ్లూయిడ్స్ ఉన్నాయి, వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా.
దీని వాటర్ యొక్క డెన్సిటీ ఏం తీసుకుందాం, రో తీసుకుందాం. ఓకే రైట్. మాస్ ది ఫార్ములా ఏంది, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కదా, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. వాల్యూమ్ని ఎట్లా రాసుకోవచ్చు, ఏరియా ఇంటూ డిస్టెన్స్, ఈ నుంచి కొంచెం డిస్టెన్స్ డిఎక్స్ అనుకుందాం. ఓకే x1 అనుకుందాం. ఓకే కింద ఏంది టైం ఉన్నది కదా, అంతేనా కదా. ఈడున్న ఏరియా ఏంది A1 కదా, ఈడ డెన్సిటీ ఇంటూ ఏరియా వేరేది ఉన్నది కదా, అంతేనా కదా, ఏరియా A2 ఇంటూ x2 బై t. ఓకే డెన్సిటీ డెన్సిటీ అయితే పోయింది. ఓకే సో డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం అంటే ఏంటి, వెలాసిటీ కదా, అవునా. సో A1 V1, ఈడ A2 ఇగో V2, డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం అంటే వెలాసిటీ కదా, అవునా. రైట్ బట్ మెయిన్ కీ పాయింట్ ఏంటంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది, ఓకే A1 V1 ఈక్వల్ టు A2 V2. ఓకే ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఏంటి అని అంటే A1 V1 ఈక్వల్ టు A2 V2, సరేనా. ఇది ఏరియా పెద్ద ఉన్నది, కొంత వెలాసిటీతో పోతున్నది. దీని ఏరియా చిన్న ఉన్నది, వేరే వెలాసిటీతో పోతుంది కదా, అంతేనా కదా, అవునా కదా. రైట్ బడా. ఇప్పుడు నాకు చెప్పండి, ఇగో ఇక్కడ ఏరియా ఇంటూ వెలాసిటీ కనిపిస్తుంది కదా, అవునా. ఏరియా ఇంటూ వెలాసిటీ అంటే ఏరియా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ కదా. ఏరియా తక్కువ అయితే వెలాసిటీ ఎట్లుంటుంది, ఎక్కువ ఉంటుంది. దీని యొక్క ఏరియా తక్కువ ఉన్నది, వెలాసిటీ ఎట్లుంటుంది అన్న, ఎక్కువ ఉంటుంది కదా, అంతేనా కదా. అంటే ఎక్కువ స్పీడ్తో పోతున్నది అన్నట్టు ఇక్కడ. ఓకే ఇక్కడేమో ఏరియా పెద్ద ఉంది కాబట్టి వెలాసిటీ ఎట్లుంటుంది, తక్కువ ఉంటుంది కదా. నీళ్ళు గార్డెన్లో నీళ్ళు పడతాం కదా నాన్న, కారో బైకో గడుగుతామా పైప్ తీసుకొని, అవునా. అది పైప్ హోల్ పెద్దగా ఉంటే నీళ్ళు గీడ వరకే పోతాయి కదా. అదే కనుక ప్రెస్ చేసి పట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఏరియా తక్కువ, దాని యొక్క వాటర్ మాలిక్యూల్స్ యొక్క వాటర్ పార్టికల్స్ అంటే ఫ్లూయిడ్ పార్టికల్స్ యొక్క వెలాసిటీ ఎట్లుంటుంది, ఎక్కువ ఉంటుంది, దూరం పోతుంది అన్నట్టు. ఓకే రైట్ బడా. ఇగో ఇది చూడండి, ఏరియా ఇంటూ వెలాసిటీని ఏమంటామంటే ఇగో రేట్ ఆఫ్ ఫ్లో అని అంటాం. ఏమంటాం, ఏరియా ఇంటూ వెలాసిటీని రేట్ ఆఫ్ ఫ్లో అంటాం నాన్న. ఓకే లేదా వాల్యూమ్ పర్ సెకండ్ అని అంటాం. ఓకేనా వాల్యూమ్ పర్ సెకండ్, ఈ వాల్యూమ్ రేట్ ఆఫ్ ఫ్లో అని అంటాము, లేదా డిశ్చార్జ్ అని చెప్పేసి అని అంటాము. ఓకేనా అర్థమైందా బేటా, రేట్ ఆఫ్ ఫ్లో. రైట్ బేటా. సో ఇక్కడ చూడండి, రేట్ ఆఫ్ ఫ్లో వాల్యూమ్ పర్ సెకండ్, ఇదైతే అర్థమైపోయింది కదా. వాల్యూమ్ పర్ సెకండ్, వాల్యూమ్ పర్ సెకండ్ ఎట్లా వస్తుందో చూపెట్టాలనా. ఓకే వాల్యూమ్ పర్ సెకండ్ చూపిస్తా. ఏరియా ఇంటూ వెలాసిటీ, ఏరియాకు ఏ, వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం, ఏరియా ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకే అంటే ఏరియా ఇంటూ డిస్టెన్స్ ఏంటి అవుతుంది, వాల్యూమ్ అవుతుంది కదా, వాల్యూమ్ బై టైం అంటే వాల్యూమ్ పర్ సెకండ్ అనమాట. ఓకే అర్థమైపోయింది కదా. చలో బేడా న్యూమరికల్ సాల్వ్ చేద్దాము. An incompressible liquid is flowing through a horizontal pipe as shown in figure. The value of speed v. ఓకే ఇందులో నుంచి పైప్లో నుంచి వెళ్ళి ఓకే ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతున్నది, లిక్విడ్ అనేది ఫ్లో అవుతున్నది. ఓకే ఇందులో నుంచి కొంచెం పైకి బయటికి పోతుంది, ఇందులో నుంచి కొంచెం బయటికి పోతుంది కదా, చూస్తేనే తెలుస్తున్నది. దీని యొక్క ఏరియా ఫోర్స్ చిన్న ఉన్నది, ఎక్కువ స్పీడ్ ఉన్నది. దీని పెద్ద ఉన్నది కాబట్టి 3a. ఓకే అంటే తక్కువ వెలాసిటీతో పోతుంది కదా. చూద్దాం ఏమొస్తుందో. ఓకే ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అప్లై చేద్దాం. ఏంది, A1 V1 ఈక్వల్ టు A2 V2, ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ప్లస్ A3 V3. పోయేది మాత్రం ఒకటే, బయటికి పోయేది ఏంది, లోపల పోయేది ఒకటి, బయటికి పోయేటేమో రెండు కదా. A1 ఏరియా ఎంత దీనిది A, వెలాసిటీ ఎంత 8. ఓకే దీని ఏరియా ఎంత 0.8a, 0.8a, వెలాసిటీ ఎంత 6. ఓకే దీని ఏరియా ఎంత 3a, వెలాసిటీ ఎంత v అంట. ఈ v వాల్యూయే కనుక్కోవాలి. ఓకే సో చూడండి నాన్న, ఏరియా తక్కువ ఉంది కాబట్టి వెలాసిటీ ఎక్కువ ఉందా, దీని ఏరియా పెద్దగా ఉంది, వెలాసిటీ తక్కువనే ఉంటుంది, 6 కంటే తక్కువనే ఉంటుంది బరోబ్బర్. చూపిస్తా చూడండి. ఓకే 6 × 48 అంటే ఇక్కడ 4.8a వచ్చింది అంతే కదా. ఓకే ఇదేంది 8a, దీని ఇటు పంపిస్తే 8a మైనస్ 4.8a ఈజ్ ఈక్వల్ టు 3ab అంతేనా. రైట్ బడా. సో ఇది ఎంత వస్తుంది,
ఓకే 5 6 7 8 అంటే 3.2 కదా 3.2a ఈజ్ ఈక్వల్ టు 3ab అవునా రైట్ బ్రో ఏరియా అయితే పోయింది సో v ఈక్వల్ టు ఎంత వచ్చింది 3.2/3 వచ్చింది కదా సో ఇది కొంచెం ఎక్కువ ఉన్నది కాబట్టి ఇగో ఎంత ఇగో 3 1 3 కదా ఆడనేమో 2 ఉన్నది కదా ఏం రాసుకుందాం ఇక 0.1 ఓకే ఇక ఇక్కడికి వెళ్ళి 1 తోటి స్టార్ట్ అవుతుంది కదా నాన్న ఇక 3.2 డివైడెడ్ బై 3 సంథింగ్ చేసుకోండి ఇక ఇక్కడ దగ్గరలో ఉన్న ఆన్సర్ మనకు 1.1 ఉన్నది కాబట్టి ఇక అకోర్స్ ఇదే పెట్టేసుకోండి ఓకే అర్థమైందా బేటా రైట్ ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా 1.06 కదా 20 వేసుకున్నా కానీ అవునా సరే ఇది ఒకటే ఉన్నది కాబట్టి దగ్గరలో అదే రాసుకున్నా ఓకేనా దగ్గరలో ఉన్నది రాసుకున్నాం రైట్ బేటా నెక్స్ట్ ద సిలిండ్రికల్ ట్యూబ్ ఆఫ్ ఏ స్ప్రే పంప్ హ్యాస్ ఎ రేడియస్ r one end of which has n fine holes each of radius smaller okay if the speed of the liquid in a tube is v the speed of ejection of a liquid through the holes a cylindrical tube of spray pump has radius capital R okay this spray pump anukundam okay దీని యొక్క రేడియస్ క్యాపిటల్ R ఇచ్చిండు one end of which has n fine holes ఓకే ఇక్కడ చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి ఓకే ఎన్ని ఉన్నాయి ఈ రంధ్రాలు ఎన్ని ఉన్నాయి ఈ రంధ్రం యొక్క రేడియస్ ఎంత స్మాల్ r ఇచ్చిండు ఓకే ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద లిక్విడ్ ఇన్ ద ట్యూబ్ ఈస్ v ద స్పీడ్ ఆఫ్ ఎజెక్షన్ ఆఫ్ ఎ లిక్విడ్ త్రూ ద హోల్ ఈజ్ వాట్ ఈ హోల్ నుంచి బయటికి వచ్చేటప్పుడు వెలాసిటీ ఎంత అంట ఓకే మనకైతే ఫార్ములా తెలుసు ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ a1 v1 ఈక్వల్ టు a2 v2 కదా a1 దీని యొక్క ఏరియా ఏంది పై r స్క్వేర్ కదా వెలాసిటీ ఎంత v ఇచ్చిండు కదా దీని యొక్క ఏరియా ఎంత పై r స్క్వేరే కదా స్మాల్ r స్క్వేర్ కానీ పై ఇంటూ స్మాల్ r స్క్వేర్ ఎన్ని రంధ్రాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి కదా n ఇంటూ వెలాసిటీ ఏంది v2 ఓకే ఇప్పుడు v2 నే కనుక్కోవాలి ఏమొస్తుంది నా పై అయితే పోయింది v2 ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ ఇంటూ v బై n r స్క్వేర్ ఇంటూ v బై n r స్క్వేర్ ఇంటూ v బై n r స్క్వేర్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న ఓకే రైట్ బేటా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఎస్ బేటా సో ఇప్పుడు నెక్స్ట్ బెర్నాయిల్స్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేద్దాం నాన్న ఓకే రైట్ బేటా సో ఇక్కడ చూడండి ఈ బెర్నాయిల్స్ ఈక్వేషన్ పైన వస్తే క్వశ్చన్ రావచ్చు నాన్న సరేనా రైట్ బేటా ఈజీ ఏం లేదు ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఓకే ఇక్కడ ఏంటంటే మెయిన్గా మీరు దీనిలో గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే నాన్న ప్రెషర్ ప్లస్ హాఫ్ రో వి స్క్వేర్ ప్లస్ రో జీహెచ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఉంటుంది ఓకే అయితే చెప్తా చూడండి ఎప్పుడన్నా కానీ ఒక ఫ్లూయిడ్ అనేది ఒక పైప్లో మూవ్ అయితే ఓకే ఇగో ఇగో ఇక్కడ నుంచి ఏమో ఫ్లూయిడ్ అనేది ఎంటర్ అవుతున్నది ఇక్కడ నుంచి బయటికి వస్తున్నది ఎంటర్ అయ్యేటప్పుడు ఏరియా A1 అనుకుందాం ప్రెషర్ P1 అనుకుందాం దీని యొక్క వెలాసిటీ V1 అనుకుందాం ఓకే ఈ పాయింట్ అనేది ఎంత హైట్లో ఉన్నది H1 అనే హైట్లో ఉంది ఓకే ఇండ్ల నుంచి వెళ్ళి బయటికి పోయేటప్పుడు ఏరియా A2 అనుకుందాం దీని యొక్క ఏరియా ఏంది A2 ప్రెషర్ ఏంది P2 దీని యొక్క వెలాసిటీ ఏంది V2 తోటి బయటికి పోతుంది అని చెప్పేసి అనుకుందాం ఓకే దీని యొక్క హైట్ ఏంది H2 నాన్న ఓకే రైట్ బేటా సో ఇది మొత్తం ఇది సాల్వ్ చేసేది అనుకోండి ఇక మొత్తానికి అయితే మీకు ఇది వస్తుంది మెయిన్గా ఏంటంటే రిమెంబర్ జస్ట్ రిమెంబర్ ఓకే జస్ట్ రిమెంబర్ ఇది హాఫ్ రో వి స్క్వేర్ అంటే ఏంటంటే కెనెడిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అంటాం దీన్ని పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అంటాం నాన్న ఓకే రో జిహెచ్ని ఓకేనా కాన్స్టెంట్ ఉంటుంది అయితే మొత్తానికి అయితే ఏం రాసుకోవచ్చు P1 ప్లస్ హాఫ్ రో V1 స్క్వేర్ ప్లస్ రో GH1 ఓకే ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాన్న అక్కడ ఉన్న ప్రెషర్ P2 హాఫ్ రో V2 స్క్వేర్ ప్లస్ రో GH2 నాన్న ఓకే ఈ విధంగా రాసుకోవచ్చు మెయిన్గా ఏంది ఫార్ములా గుర్తుపెట్టుకోండి పని అయిపోతుంది న్యూమరికల్ సాల్వ్ అవుతాయి ఓకే ఇగో పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఓకే పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా MGH కదా జనరల్ ఫార్ములా బై వాల్యూమ్ ఓకే సో మాస్ని డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ రాసుకోవచ్చా ఈ వాల్యూమ్ పోయింది మొత్తానికి ఏమొచ్చింది రో GH వచ్చింది కదా
నేను చెప్పిన కదా పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అంటాం దీన్ని. ఇగో దీన్ని కెనెడిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అని అంటాం కదా. కెనెడిక్ ఎనర్జీ ఫార్ములా 12mv² అపాన్ వాల్యూమ్. మాస్ ప్లేస్లో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ పెట్టండి. వాల్యూమ్ పోయింది, మళ్ళీ ఇదే వచ్చింది కదా. రైట్ బేటా, ఇగో మెయిన్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. సో ఇప్పుడు నేను ప్రతిదానికి ρg తోటి డివైడ్ చేస్తున్నా. దేనితోటి? ρg డివైడెడ్ బై ρg డివైడెడ్ బై ρg డివైడెడ్ బై ρg. ఓకే, ρg అయితే పోయింది కదా. ఇక రో పోయింది ఇక్కడ కదా. ఇక్కడ p బై ρg వచ్చింది కదా. p బై ρg ప్లస్ v² బై 2g ప్లస్ h ఇది ఈక్వల్ టు కాన్స్టెంట్, అంతేనా. సో దీన్ని ఏమంటామంటే ప్రెషర్ హెడ్ అంటాం. ప్రెషర్ హెడ్ ముందు ఉన్నది ప్రెషర్ హెడ్. ఓకే, దీన్ని ఏమంటామంటే వెలాసిటీ హెడ్ అని అంటాం. v² బై 2gని వెలాసిటీ హెడ్ అంటాం. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి, న్యూమరికల్ ఈజీగానే సాల్వ్ అవుతాయి. చలో. A fluid is flowing through a horizontal pipe of varying cross section. Okay, horizontal pipe అంట, కానీ వేరే క్రాస్ సెక్షన్స్ ఉన్నాయంట. హైట్ అయితే ఒకటే ఇక. With speed v at a point where the pressure is p. Okay, right. సో లోపల పోయే స్పీడ్ వచ్చేసి v అంట, ఇక్కడ ఉన్న ప్రెషర్ ఎంత? p అంట. at another point where the pressure is p by 2. ఇక్కడ p by 2 అనుకుందాం. ఓకే, అనదర్ ఎండ్ దగ్గర. ఓకే, p by 2. its speed is v. ఇది ఏంటంటే క్యాపిటల్ v, గుర్తుపెట్టుకోండి. ఇదేమో స్మాల్ v, ఇదేమో క్యాపిటల్ v, పెద్ద రాసిన. if the density of a fluid is rho, ఓకే, and flow is streamlined, then capital V is equal to capital V value అనుకోవాలన్నా. ఓకేనా. ఏరియాస్ ఇచ్చిండా. a fluid is flowing through a horizontal pipe of varying cross sectional. సరే, క్రాస్ సెక్షనల్ అయితే వేరే ఉన్నాయి. అయినా కానీ ఫార్ములా ఇక్కడ నాకు ఏరియా వచ్చిందా? రాలే కదా, అంతేనా కదా. ఏరియాస్ ఇస్తే వెలాసిటీలు అనుకోవాలంటే ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అయితే ఉంది కదా. a1 v1 ఈక్వల్ టు a2 v2 కదా. ఇక్కడ ఏరియాలు ఏమి ఇవ్వలే, సో బెర్నాల్స్ ఈక్వేషన్ తోటి సాల్వ్ అయిపోతుంది ఈజీగా. ఫార్ములా ఏందన్న? p1 ప్లస్ p1 అంటే ఇక్కడ p హాఫ్ రో v1² అంటే v² ప్లస్ రో g h1, హైట్ అయితే సేమ్ తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న ప్రెషర్ p2 ప్లస్ హాఫ్ రో v² ప్లస్ రో g హైట్. రెండింటి యొక్క హైట్ ఓకే భూమి పైన సేమ్ హైట్లో ఉన్నాయి అవి. ఓకే, రో జిహెచ్ అయితే పోయింది. సో దీనిని పంపిస్తే p మైనస్ p బై 2 p బై 2 సార్. మిగిలింది ఏంది? ఇక్కడ హాఫ్ రో v² సార్. ఇక్కడ ఏంది మిగిలింది? హాఫ్ రో క్యాపిటల్ v², అంతేనా. రైట్ బెడా. సో దీని కిందికి పంపిస్తే p బై 2 డివైడెడ్ బై రో బై 2 ప్లస్ హాఫ్ రో v² డివైడెడ్ బై హాఫ్ రో ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ v² కదా. ఇగో ఇగో ఇది చూడండి అన్న, రో బై 2ని కింద పంపించిన. ఓకే, రో బై 2ని కిందకి పంపించిన అంతే. ఓకే, ఈ టూ అయితే పోయింది కదా. రైట్ బెడా. ఇగో రో బై 2, ఇగో ఇది కూడా రో బై 2నే కదా. రో బై 2నే కదా. హాఫ్ ఇంటూ రో అంటే ఏంటి? రో బై 2నే కదా. మెల్ల వేసుకోండి అన్న, మ్యాథమెటికల్ పార్ట్ ఉన్నది ఇక్కడ, ఏమి ఉన్నదని కదా. సో ఫైనల్లీ ఆన్సర్ ఏమొచ్చింది? v² ఈక్వల్ టు p బై రో ప్లస్ v² కదా, ఇంతే కదా. సో ఫైనల్లీ క్యాపిటల్ V ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ p బై రో ప్లస్ v². ఇదేనా ఆన్సర్? ఓకే, ఉందా? p బై రో ప్లస్ v², p బై రో ప్లస్ v² ఉంది. ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Water falls from a tap with A0 equal to 4 meters square, A equal to 1 meter square, height equal to 2 meters, then velocity V is. So చూడండి నాన్న, ఇండ నుంచి వాటర్ పడుతున్నది, దీని ఒక ఏరియా A0 ఇచ్చిండు. ఓకే, ఇక్కడ ఉన్న ఏరియా A ఇచ్చిండు. ఓకే, ఎప్పుడైతే ఈ వాటర్ అనేది ఇక్కడ చేరుకుంటాయో అప్పుడు దానికి వెలాసిటీ V అంట, ఈ హైట్ వచ్చేసి H అంట. ఓకే, అయితే మనం V వెలాసిటీని కనుక్కోవాలి. ఓకే, H అనేది హైట్ అంటే H అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఆ వాటర్ యొక్క ఓకే ఆ వాటర్ యొక్క వెలాసిటీ ఎంత కనుక్కోవాలి. సరేనా?
రైట్ బడా ఏరియాలో వెలాసిటీలు ఇచ్చిండు కాబట్టి ఏరియా వెలాసిటీ ఇచ్చిండు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ యూజ్ చేయొచ్చు కదా. రైట్ బడా ఏమొస్తుంది ఏ నాట్ వి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ వి కదా. ఏ నాట్ అంటే 4 ఇచ్చిండు, వి నాట్ అంటే వి నాటే, ఏరియా ఎంత ఇచ్చిండు 1, అక్కడ ఉన్న వెలాసిటీ ఎంత వి కదా. సో ఫైనల్లీ ఇప్పుడు వి నాట్ ఈక్వల్ టు ఏమొచ్చింది v/4 వచ్చింది కదా, అంతేనా. ఇప్పుడు నాకు చెప్పనా ఈ నుంచి ఈడికి కదా, సో ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ లెక్క కనిపిస్తుందా లేదా, అంతేనా. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ లెక్క కనిపిస్తుంది కదా. హెచ్ అనే డిస్ప్లేస్మెంట్, ఒక బాల్ ఈ నుంచి లీడ్ చేరుకోగానే దానికి ఒక వెలాసిటీ ఎంత కదా, సేమ్ అదే విధంగా సాల్వ్ చేయండి. ఓకే, సో v² - u² = 2as. ఫైనల్ వెలాసిటీ ఎంత v². ఇనిషియల్ వెలాసిటీ ఎంత v0, అంటే v0 ప్లేస్లో మనము v/4² రాసుకోవచ్చా 2g. ఓకే, హైట్ ఎంత ట్రావెల్ చేసింది h కదా. ఏమొస్తుంది v² - v²/16 = 2g. హైట్ ఇచ్చిండు క్వశ్చన్లో, ఎంత ఇచ్చిండు హైట్ 2 meters ఇచ్చిండు కదా. ఇదేంత వస్తుంది 16 - 1 15, 15/16 v² = ఇదెంత 40 కదా, 40నే. రైట్ బడా, సో ఇప్పుడు v² = 40 × 16/15 కదా. v = ఏమొచ్చింది √40 × 16/15 అంతేనా. రైట్ బడా, ఇక దాన్ని సాల్వ్ చేసుకోండి. మీకు చూద్దాం, ఇది 16ది బయట వస్తే 4 కదా, 4. ఈ √14 ఎట్లా రాసుకోవచ్చు 2√10 కదా, 2√10 కింద ఏమున్నది 15 ఒకటి ఉన్నది కదా, అంతేనా. 5 2s 5 3s కదా, అంతేమో వచ్చింది 8 4 to the 8 × √2/3 కదా, అంతేనా. ఎంత వస్తుంది 8 పైననే ఉంటుంది ఎట్లన్నా కానీ. 8 పైన ఏదైనా ఆప్షన్ ఉందా, కాదు, ఒక్క నిమిషము. 8 × 2/3 కరెక్టే, వెలాసిటీ కదా. దాన్ని సాల్వ్ చేస్తే కనుక మీకు 6.5 వస్తుంది నాన్న. ఓకే, ఎందుకంటే ఇది ఎట్లన్నా పాయింట్లలో వస్తుంది కదా, పాయింట్లలో వస్తుంది కాబట్టి 8 పైన ఉండదు, 8 పైన ఉంటుంది, రూట్లో ఉంది కదా, పాయింట్లో వస్తుంది. ఎంత వస్తుంది అంటే 6.5 వస్తుంది అన్న, చేసుకోండి మీరే. ఓకే, 6.5 m/s. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఓకే, రైట్ బేటా. అప్లికేషన్ ఆఫ్ బెర్నాయిల్స్ థియరమ్, అప్లికేషన్స్ నాన్న. ఓకే, సో ఈ బెర్నాయిల్ థియరమ్ ద్వారా యూజ్ ఏంటి, సో చూడండి, ఇక్కడ ఒక బీకర్ తీసుకున్నా, ఆ బీకర్ లోపల నీళ్ళు తీసుకున్న, ఆ నీళ్ళ యొక్క హైట్ ఎంత ఉన్నదంటే H ఉంది. ఓకే, రైట్. సో ఇక్కడ ఒక చిన్న రంధ్రం చేసిన బీకర్కు, ఏమవుతుంది సార్, ఈ రంధ్రం నుంచి నీళ్ళు అనేది బయటికి వస్తాయి సార్, గిట్లనే వస్తుంది సార్, ఇట్లా పడుతుంది కదా, అంతేనా కదా, పడుతుంది. ఓకే, సో ఈ రంధ్రం యొక్క ఓకే ఏరియా ఆఫ్ ద హోల్ ఎంత అంటే స్మాల్ ఏ తీసుకుంటున్నాను. ఓకే, అయితే నేను ఎక్కడ రంధ్రం చేస్తున్నానంటే ఇగో టాప్ పొజిషన్ నుంచి వెళ్ళి, అంటే వాటర్ లెవెల్ నుంచి వెళ్ళి కొంచెం కింద హెచ్ అనే డిస్టెన్స్ కింద నేను రంధ్రం చేసిన అక్కడ. ఓకే, హోల్ చేసిన. రైట్ బడా, ఇందులో నుంచి వెళ్ళి వాటర్ అనేది బయటికి వస్తుందా, వస్తుంది సార్, కొంత వెలాసిటీతో వస్తుంది కదా, వస్తుంది. ఆ వచ్చే వెలాసిటీనే v అనుకుంటున్నా. ఓకే, ఆ v వాల్యూ మనకు అనుకోవాలి ఇప్పుడు. ఓకే, విత్ వాట్ వెలాసిటీ ద వాటర్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ హోల్. ఓకే, అయితే ఇగో ఇనీషియల్గా వాటర్ అనేది రెస్ట్లో ఉంటే అఫ్కోర్స్ ఎట్లన్నా వెలాసిటీ 0నే తీసుకుంటాం, కానీ ఇక్కడ ఉన్న వెలాసిటీ ఏం తీసుకుంటున్నా v' తీసుకుంటున్నా. ఓకే, ఇదేంది ఏరియా ఆఫ్ ద బీకర్, ఏరియా ఆఫ్ ద బీకర్ ఏంది A తీసుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ ఉన్న ప్రెషర్ ఎంత, గాలినే కదా, ప్రెషర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ P0. ఓకే, ఇక్కడ కూడా బయట గాలినే కదా దాకేది అక్కడ, P0. ఓకే, రైట్ బడా. సో వెలాసిటీ ఆఫ్ ఎఫ్లెక్స్, వెలాసిటీ ఆఫ్ ఎఫ్లెక్స్ అంటే ఇదే వెలాసిటీ ఆఫ్ ద వాటర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద బీకర్. ఓకేనా, వెలాసిటీ ఆఫ్ ఎఫ్లెక్స్ అంటే వెలాసిటీ ఆఫ్ వాటర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ఏ బీకర్నే వెలాసిటీ ఆఫ్ ఎఫ్లెక్స్ అంటాం. ఓకే, బెర్నాయిల్ థియరమ్ అప్లై చేసిన. ఓకే, P0 + ½ ρ v' కదా, ప్లస్ ρgh. ఓకే, ఈ రిఫరెన్స్ పాయింట్ నుంచి తీసుకుంటున్నా. ఓకే,
ఇగో ఇది రిఫరెన్స్ పాయింట్, ఈ నుంచి లీడ్కి వచ్చిన కదా, ఇదే ఇక మీకు రిఫరెన్స్ పాయింట్. ఓకే రైట్ బెడా. నెక్స్ట్ P0, ఇక్కడ ఉన్న ప్రెజర్ ఎంత, P0, ఆడున్న వెలాసిటీ v² కదా, హాఫ్ రో v² ప్లస్ హైట్ ఎంత, ఇదే రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకుంటాం కాబట్టి హైట్ ఉండదు, ఏముండదు కదా, 0. రైట్ బెడా. మిగిలింది ఏంది, ఇది ఇదైతే పోయింది కదా, హాఫ్ రో v² ప్లస్ రో gh ఈక్వల్ టు హాఫ్ రో v² కదా. ఇప్పుడు నాకు చెప్పండి, నేనేమనుకుంటున్నా, ఇది ఇనీషియల్లీ రెస్ట్ పొజిషన్లో ఉందనుకుంటున్నా. ఓకే, ఇనీషియల్లీ రెస్ట్ పొజిషన్లో ఉన్నది. వెలాసిటీ ఏమవుతుంది, 0 కదా, v' వాల్యూ 0. మిగిలింది ఏంది, రో gh ఈక్వల్ టు హాఫ్ రో v² కదా, రో పోయింది, ఇటు పంపండి. 2gh ఈక్వల్ టు ఏమొచ్చింది, v². v ఈక్వల్ ఏమొచ్చింది అన్న, రో 2gh. ఓకే, అర్థమైందా, రో 2gh వచ్చింది. సార్ ఇది వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఇది కదా, ఫార్ములా వెలాసిటీ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ఎట్లా వేస్తాం కదా కదా, ఒక హైట్ నుంచి వెళ్ళి బాల్ అనేది కింద పడితే, ఈ బాల్ అనేది హెచ్ అనే హైట్ నుంచి వెళ్ళి కింద పడితే ఇనీషియల్ వచ్చేది 0. అయితే ఇక్కడ చేరుకోగానే దీని ఒక వెలాసిటీ ఏమవుతుంది, రో 2gh అవుతుంది కదా, v² మైనస్ u² ఈక్వల్ 2as నుంచి వెళ్ళి ఫార్ములా నుంచి కదా. సేమ్ సేమ్ అట్లనే వచ్చింది కదా. ఇవి చూడండి, వాటర్ యొక్క హైట్ ఎంత, హెచ్. ఓకే, ఈ నుంచి విడిపోతున్నది √2gh. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి, ట్రిక్ ఇక మీకు ట్రిక్ ఇది. ఓకే, రేంజ్ అంటే ఏంది నాన్న, ఈ వాటర్ అనేది ఎంత దూరం పోయి పడ్డది. ఓకే, ఈ రంధ్రం నుంచి వెళ్ళి వాటర్ అనేది ఎంత దూరం పోయి పడ్డది, దాన్ని ఏమంటాం, రేంజ్ అని అంటాం. ఓకే, ఆ రేంజే కనుక్కుందాం. ఓకే, సో దిస్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై టార్సెల్లిస్. ఇగో టార్సెల్లిస్ ఫార్ములా ఏంది అంటే, వెలాసిటీ ఆఫ్ ఎ ఫ్లక్స్ ఫ్లూయిడ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ఏ హోల్ అని అంటే ఇదే, v ఈక్వల్ టు √2gh అనాలి. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు ద వెలాసిటీ ఆఫ్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కదా, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ రాయాలనా, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. రైట్ బిడా. సో టైం ఎంత పడుతుంది నాన్న, నాకు ఒక విషయం చెప్పండి. ఇగో హైట్, ఇది చూడండి, హైట్ ఏంది, క్యాపిటల్ H మైనస్ స్మాల్ h కదా. ఇగో ఈడు మొత్తం హైట్ ఏమో క్యాపిటల్ H, ఈ హైట్ ఏమో స్మాల్ h, ఈ హైట్ ఏమవుతుంది, క్యాపిటల్ H మైనస్ స్మాల్ h కదా. అయితే ఈ నుంచి లీడ్కి పోవడానికి టైం ఎంత పడుతుంది, ఆల్రెడీ ప్రొజెక్టైల్ మోషన్లో మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ప్రొజెక్టైల్ ఫ్రమ్ ఏ టాప్ ఆఫ్ ఎ టవర్ కదా, అంతేనా, పైనుంచి నిలబడి ఇక్కడ రాయేస్తే కనుక టైం ఎంత పడుతుంది, ప్రొజెక్టైల్ది గుర్తుంటే మీరు చేయగలుగుతారు. హైట్ ఎంత, క్యాపిటల్ H మైనస్ స్మాల్ h. ఓకే, సో పైనుంచి వాటర్ కింద పడడానికి టైం ఎంత పడుతుంది, t ఈజ్ ఈక్వల్ టు √2h/g అనమాట. అక్కడ హైట్ h తీసుకున్నాం. ఓకే, ఇక్కడ హైట్ ఏమున్నది, క్యాపిటల్ H మైనస్ స్మాల్ h ఉంది. ఓకే, √2 ఇంటూ క్యాపిటల్ H మైనస్ స్మాల్ h/g అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఇన్ ప్రొజెక్టైల్. ఓకే, ఓకేనా. అయితే సేమ్ అదే మోడల్లో మనకు ఫార్ములా అనేది వస్తుంది నాన్న, సరేనా. ఇక్కడ హైట్ ఏమన్నది, వాటర్ వచ్చేసి ఇట్లా పడుతుంది, ఈ హైట్ ఎంత, క్యాపిటల్ H మైనస్ స్మాల్ h. ఓకే, టైం అయితే తెలిసిపోయింది కదా. రైట్, రేంజ్ ఇది ఫార్ములా ఏంది, ఓకే, వెలాసిటీ ఇంటూ టైం. వెలాసిటీ ఓకే, ఎంత వెలాసిటీతో పోతున్నది, ఇక్కడ హోల్ ఉంది కదా, v చూసుకోండి, హోల్, ఈ హోల్ నుంచి లేదు వెలాసిటీ, ఇట్లా పోతుంది కదా, అంతేనా కదా. వెలాసిటీ ఏమొచ్చింది, √2gh వచ్చింది కదా, అవునా. ఇగో వెలాసిటీ ఇంటూ టైం, వెలాసిటీ ఏమొచ్చింది, √2gh ఇంటూ ఇది సాల్వ్ చేసుకుంటే మొత్తానికి ఇది వచ్చింది అన్న. ఓకే, రేంజ్ ఫార్మ్ ఏమొచ్చింది, 2√h ఇన్ బ్రాకెట్ క్యాపిటల్ H మైనస్ స్మాల్ h వచ్చింది. ఓకే, రైట్ బెడా. నెక్స్ట్, టైం టేకెన్ టు ఎంప్టీ ద బీకర్. ఓకే, ఈ బీకర్ లోపల ఫుల్ వాటర్ ఉన్నాయి. ఓకే, అచ్చా ఇది కొంచెం పెద్దగా వచ్చింది, ఈడ వరకు వాటర్, ఏడు వరకు ఉన్నది, ఈడ వరకే ఉంది కదా. వాటర్ యొక్క హైట్ ఎంత, క్యాపిటల్ H. ఓకే, ఇక్కడ చిన్న హోల్ ఉన్నది, స్మాల్ a. ఓకే, ఈ బీకర్ యొక్క ఏరియా ఏంది, క్యాపిటల్ A అన్నట్టు. ఓకే, రైట్ బెడా. సో ఈ చిన్న హోల్ కింద బాటమ్ దగ్గర దానికి ఏరియా ఎంత, స్మాల్ a నాన్న. ఓకే, ఈ వాటర్ మొత్తం బయటికి పోవడానికి ఎంత టైం పట్టింది, ఓకే, వాటర్ మొత్తం ఖాళీ అయిపోవడానికి. ఓకే,
ఎంత టైం పడుతుందంటే టైం టేకెన్ టు ఎంటీ ద బీకర్ క్యాపిటల్ A బై స్మాల్ a అండర్ రూట్ ఆఫ్ 2h/g. ఓకే, గుర్తుపెట్టుకోండి ఫార్ములా. నెక్స్ట్, టైం టేకెన్ టు ఎంటీ ద బీకర్ ఫ్రమ్ హైట్ h1 టు h2. టైం టేకెన్ టు ఎంటీ ద బీకర్ ఫ్రమ్ హైట్ h1 టు h2. ఫస్ట్ వాటర్ అనేది h1 హైట్లో ఉండే, ఓకేనా, ఇంత ఉండే. కొంచెం సేపటి తర్వాత ఓకే, దీని యొక్క హైట్ ఏమైంది, h2 అయింది. దీని యొక్క హైట్ ఎంత అయింది, h2. అయితే ఓకే, టైం ఎంత పట్టింది, వాటర్ ఇన్ నుంచి వెళ్ళిపోయినాయి కదా ఇట్లా బయటికి, టైం ఎంత పట్టింది. ఓకే, క్యాపిటల్ A బై స్మాల్ a అండర్ రూట్ ఆఫ్ 2h/g ఇన్ బ్రాకెట్ రూట్ h1 మైనస్ రూట్ h2. ఓకే, రైట్ బేటా. ఎట్ వాట్ హైట్ రేంజ్ ఈజ్ మ్యాక్సిమం. ఏ హైట్ ఉంటే కనుక ఆ హోల్ అనేది ఏ హైట్లో ఉంటే రేంజ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఎంత ఉంటుంది నాన్న, ఓకే, రేంజ్ ఫార్ములా ఏమొచ్చింది మనకు, 2 అండర్ రూట్ ఆఫ్ స్మాల్ h ఇన్ బ్రాకెట్ క్యాపిటల్ H మైనస్ స్మాల్ h కదా. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి నాన్న, గుర్తుపెట్టుకోవాలి, సరేనా. రైట్, మీరేమనుకుంటున్నారు, ఇఫ్ సార్ హైట్ ఈక్వల్ టు క్యాపిటల్ H అనుకోండి. ఓకే, ఆ హైట్ ఏడు ఉండాలి, ఆ హోల్ ఏడు ఉండాలి, క్యాపిటల్ H దగ్గర అనుకుంటున్నారు. చూద్దాం ఏమొచ్చింది, 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ h ఇంటూ క్యాపిటల్ S మైనస్ క్యాపిటల్ H. ఏమైందన్నా, 0. రేంజ్ ఏంది 0. అవును, నాకు చెప్పండి. ఇగో మీరు ఈ హైట్ ఎంత వాటర్ది, క్యాపిటల్ H. మీరు హోల్ ఎడబెట్టిండ్రు, ఈడబెట్టిండ్రు, అది ఏడుకి వెళ్ళిపోతుంది అన్న, కారుకుంటా కింద పడుతుంది, అంతేనా. ఇన్నే హోల్ పెట్టిండ్రు, వాటర్ ఏడుకి వెళ్ళిపడతాయి కదా. ఈ హైట్ ఎన్నో ఒక దగ్గర పాయింట్ దగ్గర పెట్టాలి కదా. ఎక్కడ పెట్టాలంటే రేంజ్ ఈజ్ మ్యాక్సిమం ఎట్ హైట్ h/2. హాఫ్లో ఉంటే మ్యాక్సిమం దూరం పోతుంది అన్నట్టు అది. ఓకే, చూపిస్తా చూడండి. రేంజ్ ఈక్వల్ టు 2 ఇంటూ క్యాపిటల్ h/2 h మైనస్ క్యాపిటల్ h/2. ఓకే, ఏమొచ్చిందన్న, క్యాపిటల్ h/2 h మైనస్ h/2 కదా. సో ఫైనల్ ఏమొచ్చింది, h/2 వచ్చింది కదా. h²/4 అంటే h/2నే కదా రూట్లో. సో ఫైనల్ ఏమొచ్చింది, ఇంత. ఓకే, రేంజ్ ఈజ్ మ్యాక్సిమం ఎట్ స్మాల్ h ఈక్వల్ h/2. గుర్తుపెట్టుకోండి, సరేనా. రైట్ బేడా. The level of water in a tank is 5 meters high. A hole of 1 centimeter square is made at the bottom of a tank. The rate of leakage of water from the hole. Rate of leakage. Okay. Rate of leakage. Right, beta. Rate of leakage ante endi? Rate of leakage అంటే ఏరియా ఇంటూ వెలాసిటీ అన్నమాట. ఓకే, రేట్ ఆఫ్ లీకేజ్ ఇక్కడ రాసుకోండి. రేట్ ఆఫ్ లీకేజ్ అంటే ఇక్కడ రాసినాం కదా ఇంతకుముందు మనం ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ దగ్గర. ఓకే, ఇగో ఇక్కడ రేట్ ఆఫ్ ఫ్లో కాకుండా లీకేజ్ రాసుకోండి. రేట్ ఆఫ్ లీకేజ్ ఏరియా ఇంటూ వెలాసిటీ అంటాం. ఓకేనా, రేట్ ఆఫ్ లీకేజ్. రైట్ బేడా. ఇప్పుడు రైట్, సో ద లెవెల్ ఆఫ్ వాటర్ ఇన్ ఎ ట్యాంక్ ఈస్ 5 meters హై. 5 మీటర్లు ఉన్నది కదా, 5 మీటర్లు ఉన్నది. ఈ నుంచి వెళ్ళి బయటికి వస్తున్నాయి వాటర్ కదా, ఈ హోల్ నుంచి బయటికి వస్తున్నాయి. ఎంత వెలాసిటీతో వస్తాయి నాకు చెప్పండి, అండర్ రూట్ ఆఫ్ 2gh కదా. ఫార్ములా అయితే ఇదే కదా, అవును. హైట్ ఎంత 5. ఓకే, రైట్. సో 2g క్యాపిటల్ H రాయాలనా, ఎందుకంటే ఈ హైట్ మొత్తం క్యాపిటల్ H కదా, అవును. ఏడైనా వేసుకుంటే ఇది స్మాల్ h అవుతుండే కదా. రైట్ బడా. సో రేట్ ఆఫ్ లీకేజ్ ఏంటి, ఏరియా ఇంటూ వెలాసిటీ. ఏరియా అయింది, ఏరియా ఏమి ఇచ్చిండదండి, 1 centimeter square. 1 centi అంటే 10⁻² హోల్ స్క్వేర్. ఓకే, అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 10 ఇంటూ
హైట్ ఎంత ఇచ్చిండు 5 10 పవర్ -4 ఎంత 5 to the 10 రూట్ 100 10. సో ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది అన్న 10 పవర్ -3 కదా, అంతేనా కదా. మీటర్ క్యూబ్ పర్ సెకండ్ 10 పవర్ -3 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ 10 పవర్ -3 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఓకే రైట్ బేటా. Water flow into a large tank with a flat bottom at the rate of 10 power -4 meter cube per second kada, at the rate of 10 power rate of flow. Rate of flow kuda anachu, rate of flow, rate of leakage anni okate iga 10 power -4 ఆడ రాసుకుందాం మళ్ళీ. ఓకే అది వట్టిగా తీసేసినాను నేను కదా, రాసుకున్నారు కదా మీరైతే ఉండని. ఓకే రేట్ ఆఫ్ లీకేజ్ ఆర్ ఫ్లో. ఓకే చలో బేటా. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది దీనిది, ఏం అడిగిండో ద వాటర్ ఫ్లో ఇంటూ ఏ లార్జ్ ట్యాంక్ విత్ ఫ్లాట్ బాటమ్ ఎట్ ద rate of 10 power -3 meter cube per second. Water is also leaking out of a hole of area. ఇది చూడండి నాన్న, వాటర్ ఫ్లో ఇంటూ ఏ లార్జ్ ట్యాంక్ విత్ ఫ్లాట్ బాటమ్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 10 పవర్ -4. ఓకే ఇలా ఏమో వాటర్ నిండుతున్నాయి నాన్న, ఏ రేట్తో నిండుతున్నాయి 10 పవర్ -4 మీటర్ క్యూబ్ పర్ సెకండ్తో నిండుతున్నది సరేనా. వాటర్ ఈజ్ ఆల్సో లీకింగ్ అవుట్, ఎట్లయితే నిండుతుందో అట్లా బయటికి పోతున్నది ఇది. ఓకే కింద నుంచి బయటికి వెళ్ళిపోతున్నది. ఓకే దీని ఒక ఏరియా ఇచ్చిండు యాజ్ ఇట్ బాటమ్. ఇఫ్ ద హైట్ ఆఫ్ ఎ వాటర్ ఇన్ ఎ ట్యాంక్ రిమైన్ స్టడీ, ఎట్లయితే ఏదైతే హైట్ ఉన్నదో అదే హైట్ కాన్స్టెంట్ ఉన్నదట. ఓకే హైట్ అనేది కాన్స్టెంట్ ఉందట సరేనా. రైట్ బడా, హైట్ ఎట్లున్నదో అట్లా, ఎట్లయితే నిండుతున్నదో అట్లా బయటికి వెళ్ళిపోతున్నది. ఓకే ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు ఏం కనుక్కోవాలి మరి ఇక్కడ, దెన్ దిస్ హైట్. అచ్చా ఈ హైట్ ఏందో కనుక్కోవాలి. ఓకేనా, మనకు తెలుసు ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఫార్మ్ ఏంది, a1 v1 = a2 v2 కదా. a1 v1 అయితే ఇచ్చిండు, రేట్ ఆఫ్ ఫ్లో a1 v1 అయితే ఇచ్చిండు 10 పవర్ -4. a2 ఇక్కడ ఉన్న ఏరియా ఎంత ఇచ్చిండు 1 centimeter square ఇచ్చిండు, 1 centimeter square అంటే 1 × 10 పవర్ -2 హోల్ స్క్వేర్ కదా. 1 cm అంటే 10 పవర్ -2 కదా. వెలాసిటీ ఎంత అన్న √2gh కదా, 2g హైట్. ఓకే సో ఫైనల్ ఎంత వచ్చింది 10 పవర్ -4 ఇది కూడా 10 పవర్ -4 వెళ్ళిపోయిందా. 1 = 2gh కదా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 1 = 2gh, h = 1/2g, 1/20 ఎంత 0.05 మీటర్స్ ఉందా ఆప్షన్లో. ఓకే అచ్చా సెంటీమీటర్లు ఇచ్చిండు అంటే 5 సెంటీమీటర్ కదా, 5 సెంటీమీటర్ 5 అంటే 5.1 అంటే జీ వాల్యూ 9.8 తీసుకున్నాడేమో. ఓకే రైట్ బడా. ఫిగర్ షోస్ 2 holes in a wide tank containing a liquid in a column. The water remains coming out of these holes strike the ground at the same point. At the same point అంటే ఏంటి, ఇక్కడ రేంజ్ ఈజ్ సేమ్ కదా, రేంజ్ అనేది సేమ్ అన్నమాట. ద హైట్ ఆఫ్ ద లిక్విడ్ కాలమ్ ఇన్ ద ట్యాంక్. ఓకే అంటే హైట్ ఆఫ్ ద లిక్విడ్ కాలమ్ హైట్ అనుకోవాలి, క్యాపిటల్ హెచ్ వాల్యూ అనుకోవాలి సరేనా. ఓకే సో ఈ హైట్ ఏమనుకుందాం మనం h1 అనుకుందాం. ఓకే ఇది 6 సెంటీమీటర్ది h2 అనుకుందాం. ఓకే రేంజ్ సేమ్ కదా, రేంజ్ ఫార్మ్ ఏమన్నా గుర్తుపెట్టుకోండి అన్న 2 × h క్యాపిటల్ H - స్మాల్ h ఇదే కదా అన్న. రేంజ్ సేమ్ అన్నాడు కాబట్టి √2h1 క్యాపిటల్ H - h1 = 2h2 క్యాపిటల్ H - h2 కదా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 2లు అయితే ఓకే రూట్లు ఎగిరిపోయినాయి. 2h1 క్యాపిటల్ H - h1 2h2 క్యాపిటల్ H - h2 కదా. 2 పోయింది కదా, ఇది మల్టిప్లై అండి
h1 into h minus h1 square h2 into h minus h2 square కదా. h కావాలి మనకు, ఇది ఇటు పంపించండి, ఇది ఇటు పంపించండి. ఓకే, h కామన్ తీసుకుంటే h1 minus h2. ఓకే, ఇది ఇటు పంపిస్తే h1 square minus h2 square కదా. a square minus b square ఫార్ములాలో ఉన్నది, a plus b into a minus b కదా. అంతేనా కదా. h1 minus h2 h1 minus h2 ఎగిరిపోయిందా, ఎగిరిపోయింది. మిగిలింది ఏంది, క్యాపిటల్ H ఈక్వల్ టు ఏమొచ్చింది, h1 plus h2. గుర్తుపెట్టుకోండి ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. రేంజ్ ఈజ్ సేమ్ అన్నప్పుడు h1 plus h2 అవుతుంది అనమాట. ఓకే, h1 4 సెంటీమీటర్లు, h2 6, ఎంత వచ్చింది, 10 సెంటీమీటర్లు వచ్చింది. ఓకే, 10 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A large open tank has 2 holes in the wall. సరే, 2 holes ఉన్నాయట. చలో. One is at square hole of side capital L at a depth y from the top. అచ్చా, ఒకటేమో స్క్వేర్ హోల్ అంట. ఓకే, స్క్వేర్ హోల్ at a depth y from the top. ఓకే, ఇది ఎంత హైట్లో ఉన్నది, y అనే హైట్లో ఉందంట. సరేనా. స్క్వేర్ హోల్, దీని యొక్క అచ్చా స్క్వేర్ హోల్ ఆఫ్ సైడ్ L. ఓకే, దీని యొక్క లెంత్ ఎంత ఇచ్చిండు, L ఇచ్చిండు అన్నట్టు. సరే, ఇంకొక హోల్ ఏడున్నది, అండ్ ద అదర్ ఇస్ అ సర్క్యులర్ హోల్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ R ఎట్ ఎ డెప్త్ ఆఫ్ 4y ఫ్రమ్ ద టాప్. ఓకే, ఇంకొకటేమో స్క్వేర్ హోల్ ఉన్నది, గిడి ఉన్నది అనుకుందాం. ఓకే, ఎంత, 4y దూరంలో ఇంకొక హోల్ ఉన్నది. ఓకే, చలో, ఇది సర్క్యులర్ హోల్, దీని ఒక రేడియస్ క్యాపిటల్ R ఇచ్చిండు. when the tank is completely filled with water, the quantities of a water flowing out per second from the both holes are the same, then capital R is equal to. ఇంట్లో నుంచి వెళ్ళి వాటర్ బయటికి పోతుంది, అఫ్కోర్స్ ఈడ కూడా హోల్ ఉంది కాబట్టి ఇంట్లో నుంచి కూడా బయటికి పోతుంది. రెండింటి నుంచి సేమ్గా పోతున్నదంట. అంటే ఇగో ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ కదా. a1 v1 ఈక్వల్ టు a2 v2. a1 దీనికి ఏరియా L స్క్వేర్, వెలాసిటీ ఎంత, ఈ నుంచి బయటికి వచ్చేది అండర్ రూట్ ఆఫ్ 2g, హైట్ ఎంత y కదా, అండర్ రూట్ ఆఫ్ 2gy కదా. ఇంట్లో నుంచి బయటికి వచ్చే వెలాసిటీ ఎంత రానా, అండర్ రూట్ ఆఫ్ 2g, హైట్ ఎంత 4y కదా. a2 ఏరియా ఎంత, πr స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఎంత 4 to the 8gy కదా, 8gy అవునా. ఓకే, సో ఫైనల్ ఏమొస్తుంది, r. ఓకే, r స్క్వేర్ తీసుకుంటున్నా, L స్క్వేర్ ఇంటూ 2gy, ఇదేమో పై కిందికి పోతుంది కదా, పై L స్క్వేర్ బై పై, ఇదేమో ఇది ఉన్నది కదా. రైట్ బిడ్డ, ఇది కిందికి వస్తుంది కదా, 8gy. మెల్ల వేసుకోండి, మెల్ల మ్యాథమెటికల్ పార్ట్ ఉన్నది అంతే. ఓకే, gy పోయింది, 2 4s కదా. సో ఫైనల్ ఏమొచ్చింది, L స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2 కదా, 2π. ఇదేంది, r స్క్వేర్ వచ్చింది. సో ఫైనల్లీ r ఈక్వల్ ఏమొచ్చింది, L బై అండర్ రూట్ ఆఫ్ 2π కదా. L బై అండర్ రూట్ ఆఫ్ 2π, L బై అండర్ రూట్ ఆఫ్ 2π. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ రెక్టాంగులర్ వెజిల్ వెన్ ఫుల్ ఆఫ్ వాటర్ టేక్స్ 10 minutes టు ఎంటీ. ఓకే, మొత్తం ఖాళీ కావడానికి కోసం, ఓకే మొత్తం ఎంటీ కావడానికి కోసం 10 నిమిషాలు పడుతున్నదంట. ఓకేనా. త్రూ ఎన్ ఆరిఫిస్ ఇన్ ఇట్స్ బాటమ్, హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు బీ ఎంటీ వెన్ హాఫ్ ఫిల్డ్ వాటర్. ఓకే, సగం నిండున్నప్పుడు ఎంత టైం తీసుకుంటుంది నాకు చెప్పండి. టైం టేకెన్ టు ఎంటీది ఫార్ములా ఏంది, క్యాపిటల్ A బై స్మాల్ a అండర్ రూట్ ఆఫ్ 2h బై g కదా. అంటే టైమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హైట్ ఆఫ్ ద వాటర్ ఎక్కువ ఉంటే ఎంటీ కావడానికి కోసం టైం కూడా ఎక్కువనే పడుతుంది కదా, అంతేనా. రైట్ బెడా. ఇప్పుడు నాకు చెప్పండి, T2 బై T1 ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ H2 బై H1 కదా, అంతేనా. అంటే ఇది చూడండి, T1 టైం అంటే
T1 టైంకి హైట్ ఎంత ఉండే, హెచ్ ఉండే. H1 తీసుకుందామా. ఓకే, H1 వాల్యూ ఏంది, హెచ్ అన్నట్టు. స్టార్టింగ్లో ఫుల్ ఉండే కదా వాటర్, మొత్తం నిండు ఉండే. టైం ఎంత పట్టింది, T1 టైం పట్టింది ఖాళీ కావడానికి కోసం. ఓకే, ఇప్పుడు హైట్ ఏంది, h/2. ఓకే, సగమే ఉన్నది ఇప్పుడు హైట్ వాటర్. ఓకే, అది ఖాళీ కావడానికి కోసం టైం ఎంత, T2 పడుతున్నది. ఓకే, T2నే కనుక్కోవాలి మనం. ఈ క్వశ్చన్లు ఇచ్చిండు 10 నిమిషాలు పట్టిందట ఇది T1. ఓకే రైట్, బట్ T2 by 10 minutes. H2 అంటే h/2, H1 అంటే h ఎంత వచ్చింది, 1/√2. సో ఫైనల్లీ T2 ఈక్వల్ టు ఏమొచ్చింది, 10/√2. సో ఇది సాల్వ్ చేసుకుంటే దాదాపు మీకు దగ్గర ఇది 7 minutes వస్తుంది నాన్న. ఓకే, 7 minutes వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్ బేటా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్యాంక్ ఈస్ ఫిల్డ్ విత్ ఏ లిక్విడ్ అప్ టు ఏ హైట్ h అంట. సరే, మొత్తం నిండు ఉన్నది. ఏ స్మాల్ హోల్ ఈజ్ మేడ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ దిస్ ట్యాంక్. సరే, కింద చిన్న హోల్ చేసినాం. కన్సిడర్ T1 బి ద టైమ్ టేకెన్ టు ఎంప్టీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ట్యాంక్. అచ్చా, ఓకే, ఫస్ట్ సగం ఎంప్టీ కావడానికి కోసం టైం ఎంత పట్టిందంట, ఎంత ఇచ్చిండు, T1. ఓకే, సగం అంటే ఇదేంది, h/2. ఇది కూడా ఏమవుతుంది, h/2నే కదా అయ్యేది, అంతేనా. సో ఫస్ట్ నిండుండే. ఓకే, సగం ఎంప్టీ కావడానికి కోసం ఎంత టైం పట్టింది, T1 టైం పట్టింది. అండ్ T2 బి ద టైం టేకెన్ టు ఎంప్టీ రెస్ట్ హాఫ్. ఇప్పుడు T2 టైం ఇక మిగిలింది మొత్తం, ఇక ఖాళీ అయిపోయింది అన్నట్టు. ఓకేనా, హాఫ్ ఉండే అది కూడా ఖాళీ అయిపోయింది T2. దెన్ డిటర్మైన్ ద రేషియో T1/T2 అంట. సరే, నాకు చెప్పండి, T1 + T2 = T కదా, మొత్తం ఖాళీ అయిపోయింది కదా. T1 + T2 = T. అయితే T1/T2 అడుగుతున్నారు కదా, ఇక్కడ T1 ఉన్నది, T2లో కావాలి కదా. ఇగో T2, ఇగో T2, ఇగో T2. ఏమైనా ప్రాబ్లమా, ఏం లేదు, ఇదే పోయింది. సో T1/T2 + 1 = టైం, టోటల్ టైం టు ఎంటీ కదా. ఫార్మ్ ఏంది నాన్న, ఇక్కడ √h. ఓకే, టైం T2 ఏంది, h/2 కదా. ఇప్పుడైతే వేసినాం కదా నాన్న ఇది కదా. మొత్తం టైం ఏమో, మొత్తం ఖాళీ కావడానికి కోసం టైం 10 నిమిషాలు, సగం ఖాళీ కావడానికి కోసము టైం ఎంత అని అడిగిండా. సేమ్ ఇంతకుముందు చేసినాడు క్వశ్చన్. ఓకే, ఎంత వచ్చింది, √2. సో ఫైనల్ ఏమొచ్చింది అన్న, T1/T2 = √2 - 1 దీని కదా, ఇది అటు పంపిస్తే. ఓకే, ఇది 1.414 - 1 ఎంత, 0.414 వచ్చింది. T1/T2 0.414. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, a small hole of area of cross section 2 mm² is present near the bottom of fully filled open tank of height 2 meter. Okay, a small hole of area of cross section 2 mm² is present near the bottom of filled open tank of height 2 meter. 2 మీటర్లు ఫుల్ ఉన్నాయి వాటర్. ఓకే, ఇక్కడ ఒక చిన్న హోల్ ఉన్నది. టేక్ G వాల్యూ 10 m/s² అంట. ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్, ద రేట్ ఆఫ్ ఫ్లో ఏంది నాన్న, ఫార్ములా ఏమన్నా, A1 B1 అన్న కదా, A1 B1. రేట్ ఆఫ్ లీకేజ్, రేట్ ఆఫ్ ఫ్లో కదా, వాల్యూమ్ పర్ సెకండ్ లేదా డిశ్చార్జ్. ఓకే, అన్నీ ఒకటే. ఇక ఇది 2019లో వచ్చిందట. ఓకే, త్రూ ద ఓపెన్ హోల్ వుడ్ బి రియర్లీ. ఓకే, రేట్ ఆఫ్ ఫ్లో అడుగుతున్నాడు అంతే. ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ త్రూ ద ఓపెన్ హోల్ వుడ్ బి. ఏరియా ఏమి ఇచ్చింది దీనిది, 2 mm², 2 milli 10⁻³ ఓకే. వెలాసిటీ ఏంది, √2gh కదా. ఈ నుంచి బయటకు వచ్చే వెలాసిటీ 2 × 10⁻⁶ ఎంత, 2 × 10 × g వాల్యూ, h వాల్యూ ఎంత ఇచ్చిండు, 2 కదా.
2 into 10 power minus 6 into root. అచ్చా ఇది ఎట్లా రాసుకోవచ్చు 2 root 10 కదా అంతేనా 2 root 10 root 14 2 root 10 రాసుకోవచ్చు కదా సో ఫైనల్ ఏమొచ్చింది 4 root 10 into 10 power minus 6 కదా root 10 ఉంది కదా ఓకే 9 అనుకుందాం మన కన్వీనియన్స్ ప్రకారం ఓకే రూట్ 9 అయితే 3 4 గా 12 అంటే 12 తో ఆన్సర్ స్టార్ట్ అవుతుంది 12 తోటి ఉందా ఏదన్నా ఉంది ఇక 12.6 ఇక 12.6 ఇక 12.6 ఇంటూ 10 పవర్ మైనస్ ప్లస్ 3 పర్ సెకండ్ కదా ఓకే ఎంత 12.6 ఇంటూ 10 పవర్ minus 6 meter cube per second ఓకే అర్థమైందా బేడా సింపుల్ ఉంది కదా రైట్ నానా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వెంచురీ మీటర్ ఈ వెంచురీ మీటర్ అంటే ఏంటంటే నాన్న ఏం లేదు బెర్నాల్డ్స్ ప్రిన్సిపల్ పైన ఆధారపడి ఉంటుంది ఓకే బెర్నాల్డ్స్ ప్రిన్సిపల్ పైన ఆధారపడుతుంది ఈ షేప్లో ఉంటుంది నాన్న ఓకే గీడ ఒక పైపులు ఉంటాయి 2 పైపులు ఉంటాయి ఓకే ఈ నుంచి వాటర్ పోతున్నది దీని ఒక ఏరియా క్రాస్ సెక్షన్ A1 అనుకోండి దీనిదేమో A2 అనుకోండి నాకు చెప్పండి ఈ నుంచి వాటర్ పోతున్నది ఓకే అప్పుడు ఇగో ఈ నుంచి వీడికి హైట్ H1 అనుకుందాం ఈ నుంచి వీడికి హైట్ H2 అనుకుందాం ఓకేనా నాకు చెప్పండి నాన్న ఇట్లా వాటర్ అయితే ఫ్లో అవుతున్నది ఇంట్లో ఓకే ఏరియా తక్కువ ఉన్నది కాబట్టి వెలాసిటీ ఎట్లుంటుంది ఎక్కువ ఉంటుంది అకోర్స్ కదా A1 V1 ఈక్వల్ టు A2 V2 దారా కదా ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఈడున్న వెలాసిటీ ఎంత V1 ఈడున్న వెలాసిటీ ఎంత V2 కనిపిస్తుందా V2 కనిపిస్తలేదు ఓకే అచ్చా ఈడున్న వెలాసిటీ V1 అచ్చా ఈడ రాసిండ్రు ఓకే ఈడున్న వెలాసిటీ ఎంత V2 ఇది ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ ఓకే ఇప్పుడు ఇట్లా వాటర్ ఇట్లా ఫ్లో అయింది అనుకోండి ఈడ మీకు హైట్ అది యొక్క డిఫరెంట్ కనిపిస్తుంది ఓకే H1 minus H2 ఈక్వల్ టు ఏంది హెచ్ కదా H1 minus H2 ఈ H1 హైట్ ఉందా ఈడ వరకు కన్సిడర్ చేస్తాం ఇది మొత్తము ఓకేనా అర్థమైంది కదా ఇదైతే నాకు చెప్పండి ఈ నుంచి ఎవరు అప్లై చేస్తున్నారు గాలి ప్రెషర్ ఈడ కూడా గాలినే ఉన్నది ప్రెషర్ కదా వాట్ ఈస్ ద ప్రెషర్ ఈ పాయింట్ దగ్గర ప్రెషర్ ఎంత P1 అనుకుందాం ఫస్ట్ పాయింట్ కదా P1 ఓకేనా P1 ఈజ్ ఈక్వల్ టు గాలి యొక్క ప్రెషర్ ప్లస్ ఇది మొత్తం యొక్క ప్రెషర్ కదా రో GH1 P2 ఈడ ప్రెషర్ ఎంత గాలిది ఒకటి P0 ప్లస్ ఈ వాటర్ది ఒక రో GH2 కదా అంతేనా కదా రైట్ బెడా ఇప్పుడు నేను బెర్నాల్డ్స్ ఈక్వేషన్ అప్లై చేసిన ఓకే ఈ 2 పాయింట్ల యొక్క హైట్ అనేది భూమి పైన వచ్చి సేమ్ హైట్లో ఉన్నాయి 2 కూడా క్యాపిటల్ H1 ఓకే P1 ఈడున్న ప్రెషర్ P1 ప్లస్ హాఫ్ రో V1 స్క్వేర్ ప్లస్ రో GH1 ఈక్వల్ టు ఈడున్న ప్రెషర్ ఏంది P2 హాఫ్ రో V2 స్క్వేర్ వెలాసిటీ ఎంత V2 స్క్వేర్ హైట్ ఎంత రో G ఓకే హైట్ అయితే సేమే రెండిటి యొక్క హైట్ అయితే సేమే భూమి పైన నుంచి ఓకే ఓకే రైట్ బట్ ఈ పాయింట్ H1 ఓకేనా హైట్ అయితే సేమ్ ఓకే ఒకటి వంకర్ తింకర్ అయితే ఏం లేవు రైట్ బేడా ఇక P1 వాల్యూ ఇది సబ్స్టిట్యూట్ చేయండి P2 వాల్యూ అది మొత్తం ఉంది కదా అది సబ్స్టిట్యూట్ చేయండి సాల్వ్ చేసుకోండి ఇక మొత్తానికి అయితే మీకు ఏమొస్తుంది అంటే ఇది వస్తుంది వెలాసిటీ ఈడ ఎట్లన్నా ఎక్కువ ఉంటుందని మీకు తెలుసు కదా ఏరియా తక్కువ ఉంటే వెలాసిటీ ఎక్కువనే కదా ఇక V2 స్క్వేర్ మైనస్ V1 స్క్వేర్ V2 స్క్వేర్ మైనస్ V1 స్క్వేర్ ఇటు పంపిస్తే మైనస్ V1 స్క్వేర్ ఈక్వల్ టు 2GH ఇది చూడండి V స్క్వేర్ మైనస్ U స్క్వేర్ ఈక్వల్ 2AS లెక్క ఉందా కనిపిస్తుందా ఇక V స్క్వేర్ మైనస్ U స్క్వేర్ ఈక్వల్ టు 2AS కదా ఇది ఇనిషియల్ వెలాసిటీ ఇది ఫైనల్ వెలాసిటీ ఇక V స్క్వేర్ మై ఇనిషియల్ వెలాసిటీ ఓకే ఇది ఈక్వల్ 2AS ఓకే ఎస్ ప్లేస్లో ఏంది H1 మైనస్ H2 H1 పెద్దది కదా H2 చిన్నది ఓకే V2 స్క్వేర్ మైనస్ V1 స్క్వేర్ ఈక్వల్ 2GH అంటే H ప్లేస్లో H1 మైనస్ H2 పెట్టుకోండి ఓకే 2GH ఇది ఓకేనా అవునా హెచ్ అంటే ఏంటి H1 మైనస్ H2 ఓకేనా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఇక అంతే ఓకే సాల్వ్ చేద్దాం చూడండి
The speed of water at x is 30 centimeters per second. Find the speed of water at y if difference in the height of two columns is 2 centimeter. Height ఏమి ఇచ్చిండు 2 సెంటీమీటర్లు ఇచ్చిండు. ఓకే, ఇది x, ఇది y అనే పాయింట్. ఓకే, ఫార్ములా ఏంది v² - u² = 2gh. గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్, ఫైనల్ వెలాసిటీ ఎంత ఇదే. ఓకే, ఇక్కడ ఉన్న వెలాసిటీ కనుక్కోవాలి కదా. చూడండి, ద స్పీడ్ ఆఫ్ వాటర్ ఎట్ x is 30. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ వాటర్ ఎట్ y, అంటే vy దగ్గరనే కదా కనుక్కోవాల్సింది. ఓకే, v². ఇనిషియల్ వెలాసిటీ ఎంత 30 సెంటీమీటర్. 30 ఇంటూ సెంటీ అంటే 10⁻², 2 ఇంటూ 10 ఇంటూ g వాల్యూ 10 రాసేసిన. హైట్ ఎంత 2 ఇంటూ 10⁻². ఓకే, సో 4 ఇంటూ ఈ 0 ఒకటి పోయింది కదా, 10⁻1 వచ్చింది. సో v² మైనస్ ఎంత నాన్న, ఇంట్లో ఒక 0 పోయింది, అంటే మొత్తానికి 9 ఇంటూ 10⁻² కదా కదా. ఈ 0 పోయిందా 10⁻1. ఓకే, ఇంటూ 2 ఎంత 10⁻². సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, v² = ఇది 4/10 రాసుకోవచ్చు కదా, దీన్ని 4/10 ఇటు పంపిస్తే ప్లస్ 9/100 రాసుకోవచ్చు కదా, 9/100 అటు పంపిస్తున్నా. ఓకే, మ్యాథమెటికల్ ఉంది నాన్న, చూసుకోండి మెల్లగా. ఓకే, రైట్ బేడా. సో ఇక్కడ మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 100/100 వేస్తున్నా. ఎల్సిఎం ఎంత 100నే. 40 + 9 49 కదా, రైట్ బేడా. సో v = √49/100. సో ఇది 7/10 కదా, 7/10 అవును. ఎంత వచ్చింది 0.7 మీటర్ పర్ సెకండ్, అంతేనా. రైట్ బేడా, రైట్. సో 7/10 మీటర్ పర్ సెకండ్, 0.7. ఆ 0.7ని సెంటీమీటర్లో అంటే ఇదే కదా, 70 సెంటీమీటర్ పర్ సెకండ్ కదా, అంతే కదా బేటా. చలో, ఇక్కడ అయితే క్లియరే అవునా, ఇదైతే క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం నా. నెక్స్ట్ క్వశ్చన్, ఏరోఫాయిల్ అండ్ మ్యాగ్నస్ ఎఫెక్ట్. ఈ ఏరోఫాయిల్ ఏంది? ఓకే, ఏరోప్లేన్ అయితే గాలిలో ఎగురుతున్నది. ఎప్పుడైనా ఆలోచించారా అది ఏ ప్రిన్సిపల్ పైన ఆధారపడి ఉన్నదో? అవును బేటా చెప్పండి. ఏరోప్లేన్ అయితే గాల్లో తిరుగుతున్నది కదా. అయితే సార్ అంత పెద్ద వెయిటెడ్ ఏరోప్లేను ఎట్లా పైకి లేస్తుంది సార్, ఎట్లా గాలిలో మూవ్ అవుతుంది చెప్తా. అది బెర్నౌల్లి ప్రిన్సిపల్ పైననే ఆధారపడి ఉంటుంది నాన్న. ఓకే, సో ఆల్రెడీ ఒకటి షార్ట్స్లో తీసినా నేను, చూడండి. ఓకే, ఏది ఇక్కడ నుంచి వెళ్ళి ఒక బ్లోవర్ తీసుకున్నా, ఒక బెలూన్ తీసుకున్నా కదా, బెలూన్ తీసుకొని ఆ బ్లోవర్ పైన పెట్టినా ఏమైంది, ఆ బెలూన్ ఇటు పక్కకు పడిపోతుంది కదా జనరల్గా అయితే, కానీ బెలూన్ అనేది పడది. ఎందుకు పడదు అంటే అది ఆన్నే గాలిలో ఉన్నట్టు ఉంటుంది నాన్న. ఓకే, ఫ్లోటింగ్ బెలూన్ అంటాం మనం. ఓకే, ఫ్లోటింగ్ బెలూన్ అని చెప్పేసి షార్ట్స్లో ఉన్నాయి, చూడండి ఒకసారి. అది బెర్నౌల్లి ప్రిన్సిపల్ పైన ఆధారపడేది నాన్న. ఓకే, సో చూడండి నాన్న, ఏరోఫాయిల్ అంటే ఇగో ఏరోప్లేన్ది వింగ్ నాన్న. ఇప్పుడు ఓకే, ఏరోప్లేన్ది వింగ్స్ కొంచెం ఈ షేప్లో ఉంటాయి కదా, ఇగో ఇట్లానే కదా ఉండేది. ఓకే, కొంచెం ఈ షేప్లో ఉంటాయి కదా, రైట్ బెడా. ఇగో వింగ్స్ ఈ షేప్లో ఉంటాయి, ఈ షేప్లో ఉంటాయి. ఓకే, అయితే ఏరోప్లేన్ ముందర పోయేటప్పుడు ఈయనొచ్చి గాలి ఇట్లా పోతుంది కదా, అవునా కదా, గాలి పోతుందా లేదా? పోతుంది. ఈ గాలి v1 అనే వెలాసిటీతో పోతుంది అని చెప్పేసి అనుకుందాం. ఓకే, v1 వెలాసిటీ, అక్కడ ఉన్న వెలాసిటీ ఎట్లున్నది v1 అనుకుందాం. ఓకే, కింద కూడా పోతుంది కదా, ఇట్లా కింద వచ్చి కూడా పోతుంది గాలి. ఓకే, ఈడున్న వెలాసిటీ v2 అనుకుందాం. ఓకే, అయితే v2 వెలాసిటీతో పోతున్నది, ఇక్కడ ఉన్న ప్రెషర్ ఎంత అనుకుందాం p2 అనుకుందాం. పైన v1 వెలాసిటీతో పోతున్నది, ప్రెషర్ ఎంత అనుకుందాం పైన p1 ప్రెషర్ అనుకుందాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, మీకు ఒక ట్రిక్ చెప్తా. వెలాసిటీ ప్రెషర్కి మధ్యలో ఉన్నది ట్రిక్కే. ఓకే, వెలాసిటీ అనేది కింద తక్కువ ఉన్నది. ఎట్లున్నది? వెలాసిటీ కింద తక్కువ ఉన్నది. వెలాసిటీ తక్కువ ఉంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇగో రిమెంబర్,
ప్రెషర్కి వెలాసిటీకి. వి అంటే వాల్యూమ్ కాదు, ఇది వెలాసిటీ. ఓకే, ఎందుకంటే ఇక ప్రెషర్ ప్లస్ హాఫ్ రో వి స్క్వేర్ ప్లస్ రో జిహెచ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వచ్చిందా లేదా బెర్నౌల్లి ప్రిన్సిపల్ ప్రకారం. ప్రెషర్ పెరిగితే వెలాసిటీ తగ్గాలి. ఓకే, ప్రెషర్ పెరిగితే వెలాసిటీ తగ్గాలి అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లెక్క గుర్తుపెట్టుకోండి అంటున్నా. ఓకే, కింద వెలాసిటీ ఎట్లున్నది? ఎక్కువ ఉన్నది. ప్రెషర్ ఎట్లున్నది? తక్కువ ఉన్నది. ఓకే, పైన వెలాసిటీ ఎట్లున్నది? ఎక్కువ ఉన్నది. ప్రెషర్ అనేది ఎట్లున్నది? తక్కువ ఉంటుంది. అర్థమైందా బేట? ఇప్పుడు ప్రెషర్ ఏమో అచ్చా వెలాసిటీ ఎక్కువ, ప్రెషర్ తక్కువ. ఈడ వెలాసిటీ తక్కువ, ఈడ వెలాసిటీ తక్కువ, ప్రెషర్ ఎక్కువ. సారీ, ప్రెషర్ ఎక్కువ కదా. వెలాసిటీ తక్కువ, ప్రెషర్ ఎక్కువ, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. వెలాసిటీ ఎక్కువ, గాలి యొక్క వెలాసిటీ ఎక్కువ, ప్రెషర్ తక్కువ. ఓకే, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. ఏడ ప్రెషర్ ఎక్కువ ఉన్నది సార్? కింద ప్రెషర్ ఎక్కువ ఉన్నది. పైన తక్కువ ఉన్నది. ప్రెషర్ కింద ఎక్కువ ఉన్నదంటే ఇది పైకి వెళ్ళి కదా లేచేది, అంతేనా? కింద ప్రెషర్ ఎక్కువ ఉంది, అందుకోసం పైకి లేస్తుంది. అర్థమైందా బేట? అర్థమైందా? అప్పుడు అది ఈజీగా ఏరోప్లేన్ అనేది పైకి లేస్తుంది అనమాట. ఓకేనా? చలో, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రెషర్ P2 ఈజ్ గ్రేటర్ దెన్ P1. ఓకే, అప్పుడు ఇది పైకి లేచింది కాబట్టి అక్కడ నెట్ ఫోర్స్ అనేది కొంచెం క్రియేట్ అవుతుంది కదా. నెట్ ఫోర్స్ ఏంది? F2 మైనస్ F1. ఓకే, కింద ఉన్న ఫోర్స్ F2, పైన ఉన్న ఫోర్స్ F1. F2 మైనస్ F1 అంతే కదా. కింద పెద్ద ఉన్నది. ఓకే, ఫోర్స్ ది ఫార్ములా ఏంటి? ప్రెషర్ ఇంటూ ఏరియా మైనస్ P1 ఇంటూ ఏ కదా. సో P2 మైనస్ P1 ఇంటూ ఏ రాసుకోరాదా? రైట్ బేడా. P2 మైనస్ P1ని మనము ఈడవడండి, ఈడ తెలుస్తుంది. ఇక P2 మైనస్ P1ని హాఫ్ రో V1 స్క్వేర్ మైనస్ V2 స్క్వేర్ రాసుకోవచ్చా? బరోబ్బర్ రాసుకోవచ్చు. చూపిస్తా చూడండి. ఈ ఏరోప్లేన్ యొక్క హైట్ అయితే సేమే ఉన్నది. ఈ ఏరోప్లేన్ యొక్క హైట్ భూమి పై నుంచి ఒకటే హైట్లో ఉన్న స్ట్రేట్గా. ఓకే, ఈ హైట్లు ఎగిరిపోయినాయా? ఓకే, ఎగిరిపోయినాయి కదా. ఓకే, ఇప్పుడు ప్రెషర్ P1 అనేది P2 పెద్దది కదా, P2 కదా. P2 పెద్దది, ఇది పెద్దది. సో దీన్ని ఇటు పంపించండి. P2 మైనస్ P1 ఇది చిన్నది కదా, ఇటు పంపించండి. సో ఏమొచ్చింది? హాఫ్ రో కామన్ తీసుకున్నాం. ఏమొచ్చింది? V1 స్క్వేర్ మైనస్ V2 స్క్వేర్. అంతేనా? P2 మైనస్ P1 ఈక్వల్ టు హాఫ్ రో V1 స్క్వేర్ మైనస్ V2 స్క్వేర్. వచ్చిందా లేదా? అంటే ఇగో ఈ ప్రెషర్ డిఫరెన్స్ని మనం ఈ విధంగా రాసుకోరాదా? అంటే నెట్ ఫోర్స్ ఈక్వల్ టు ఇగో P2 మైనస్ P1 ప్లస్లా హాఫ్ రో V1 స్క్వేర్ మైనస్ V2 స్క్వేర్. ఓకే, ఇంటూ ఏ. రిమెంబర్ ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఇది. సో ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి దీనిపైన. ఓకే, ఇదైతే మొత్తానికైతే అర్థమైంది కదా బేట. ఓకే, స్విచ్ ఆన్ చేయగానే ఇంట్లో క్యాలెండర్లు అయితే ఉంటాయి కదా గోడకు. సో స్విచ్ ఆన్ చేయగానే ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఫ్యాన్ తిరిగినప్పుడు క్యాలెండర్ ఇట్లా ఫస్ట్ పేజ్ పైకి పోతూ ఉంటుంది కదా, అంతేనా? ఎందుకు అట్లా పోతున్నది అంటే, సో ఇట్లా గాలి వచ్చి ఇట్లా పడుతుంది కదా, అంతేనా? గాలి యొక్క స్పీడ్ అనేది ఎక్కువ ఉన్నది. స్పీడ్ ఎక్కువ ఉంటే ప్రెషర్ ఎట్లుంటుంది? తక్కువ ఉంటుంది కదా. ఇక్కడ ప్రెషర్ ఎట్లున్నది? తక్కువ ఉన్నది. దీని కింద అసలు గాలే పోతలేదు. స్పీడ్ ఎట్లుంది? తక్కువ. ప్రెషర్ ఎట్లుండాలి? ఎక్కువ. అంటే కింద ప్రెషర్ ఎక్కువ ఉన్నది, పైన తక్కువ ఉన్నది. కాబట్టి ఇట్లా ఫస్ట్ పేపర్ ఇట్లా పైకి లేస్తుంది అన్నట్టు. అర్థమైందా బేట? అర్థమైందా లేదా? ఇక ఈ బెర్నాల్స్ ప్రిన్సిపల్ పైన అంటున్నాను, ఇవన్నీ ఆధారపడేది. ఓకే, ఇది ఒకటి మాత్రం ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇక మ్యాగ్నస్ ఎఫెక్ట్. ఇగో ఇది స్పిన్నింగ్ బాల్ ఇట్లా గుండ్రంగా తిప్పుతాం చూడండి, స్పిన్ చేసే బాల్. ఓకే, రైట్ బేట. సో ఇది చూడండి, గుండ్రంగా తిరిగే బాల్. ఇప్పుడు గుండ్రంగా అయితే తిరుగుతుంది కదా. చలో, ఇప్పుడు గాలి ఇగో ఇదేమో ఈ డైరెక్షన్లో తిరుగుతున్నది, సరేనా? ఈ డైరెక్షన్లో తిరుగుతున్నది. ఓకే, గాలినేమో ఇట్లా పోతున్నది. ఓకే, ఎయిర్ ఫ్లో అనేది ఇట్లా పోతున్నది. గాలిది ఇంకా బాల్ది వెలాసిటీ ఎట్లున్నది? సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కదా, ఏమైతే యాడ్ అయిపోతాయి అన్నట్టు. ఓకే,
పైన ఉన్న వెలాసిటీ, ఈడున్న వెలాసిటీ ఏమనుకుందాం, v1 అనుకుందాం. ఓకే, బాల్ సర్ఫేస్ పైన ఉన్న వెలాసిటీ ఎట్లున్నది, ఎక్కువ ఉన్నది, రెండు కలిసిపోతున్నాయి కదా, అంతేనా. వెలాసిటీ ఎట్లున్నది, ఎక్కువ ఉన్నది, సరేనా. రైట్ బెడ. సో మొత్తానికి బాల్ పైన ఉన్న వెలాసిటీ ఎట్లున్నది, ఎక్కువ ఉన్నది కదా, అంతేనా. ఇప్పుడు ఈ బాల్ ఇట్లా గుండ్రంగా తిరుగుతున్నది కదా, తిరిగి ఇట్లా పోతున్నది కదా, అంతేనా కదా. ఈ బాల్ యొక్క వెలాసిటీ, తిప్పుతున్న వెలాసిటీ ఇక్కడ చుట్టూ అంటే దగ్గరలో ఉన్న గాలి, ఓకే, దగ్గర ఉన్న గాలి ఇది ఏం చేస్తుంది, ఇట్లా తిరుగుతుంది కదా, దీని యొక్క వెలాసిటీ ఈ డైరెక్షన్ ఉన్నది, కానీ గాలి ఏమో ఇట్లా వస్తుంది కదా, అపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కదా, అంతేనా కదా. అంటే కింద వెలాసిటీ, నెట్ వెలాసిటీ ఏమవుతుంది, కింద ఉన్న నెట్ వెలాసిటీ v2 అనుకుందాం, ఓకేనా. కింద ఉన్న నెట్ వెలాసిటీ ఎంత అనుకుందాం, v2. సార్ అపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి సార్, బాల్ ఏమో ఇట్లా తిరుగుతుంది, కానీ గాలేమో ఇట్లా వస్తున్నది కదా, గాలేమో ఇట్లా వస్తున్నది కదా. రైట్ బడా. సో ఈడ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండడం వల్ల వెలాసిటీ ఎట్లున్నది, తక్కువ, ప్రెషర్ ఎట్లుంటుంది, వెలాసిటీ తక్కువ, ప్రెషర్ ఎక్కువ, అవును. ఈడ వెలాసిటీ ఎక్కువ, ప్రెషర్ తక్కువ కదా. కింద ఏమున్నది, ప్రెషర్ ఎక్కువ ఉన్నది, పైన ఏమున్నది, ప్రెషర్ తక్కువ ఉన్నది, కాబట్టి బాల్ అనేది పైకి లేస్తుంది. ఓకే, బాల్ అనేది పైకి లేస్తుంది నాన్న. ఓకే, అయితే ఒక వ్యక్తి ఫుట్బాల్ని ఇట్లా తన్నుతే ఏమవుతుంది, బాల్ అట్లా గుండ్రంగా తిరిగి ఇట్లా వస్తుంది కదా, గోల్లో పడుతుంది, ఈయన లోపల పోయి పడుతుంది కదా, గోల్, అంతేనా, అవునా కదా. అంటే ఇక ఈ మన ఏది మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటాం. ఓకే, ఈ మ్యాగ్నస్ ఎఫెక్ట్ ఇదే. వెలాసిటీ మెయిన్ ఇదే పాయింట్ నాన్న, వెలాసిటీ ఇంకా ప్రెషర్ ఎట్లుంటాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి అని చెప్పేసి కొంచెం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అదొక్కటి. చలో ఇగో ఈడ రాసింది ఉన్నది. ఓకే, ఇగో ప్రెషర్ ఎక్కువ ఉన్నది, ఇగో v1 గ్రేటర్ దెన్ v2, అవునా, అంటే p2 గ్రేటర్ దెన్ p1 కదా, అంతేనా. ఈడ చూడండి, అచ్చా ఈడ ఇంకోటి ఉన్నది ఎగ్జాంపుల్ కదా, ఇంకోటి ఇంట్లోది, అవును. ఇది పెంకుటిల్లు అనుకుందాం, పెంకుటిల్లు. ఓకే, అయితే తుఫాన్ వచ్చినప్పుడు ఈ పెంకులన్నీ పైకి లేస్తాయి ఇట్లా కదా, అవునా కదా. ఎందుకు లేస్తాయి చూపిస్తా. గాలిదారాలు వేస్తున్నాయి సార్, ఇక్కడ బెర్నాల్డ్స్ ప్రిన్సిపలే పనిచేస్తుంది నాన్న, చూపిస్తా. ఓకే, గాలినేమో ఇట్లా పోతున్నది, గాలి రాప్ అని చెప్పేసి ఫుల్ గాలి పోయింది నాన్న. ఓకే, వెలాసిటీ ఎట్లున్నది, ఎక్కువ ఉన్నది, వెలాసిటీ ఎక్కువ ఉంటే ప్రెషర్ ఎట్లుంటుంది, తక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు మీరేం చేసిండ్రు, దీని లోపల, ఓకే, దీని లోపల ఇంట్లో మొత్తం అన్ని క్లోజ్ చేసి పెట్టేసుకున్నారు, ఎందుకంటే బయట తుఫాన్ ఉన్నది కదా, అంటే లోపల ఉన్న గాలి ఎట్లున్నది, తక్కువ ఉన్నది కదా, ఫ్లో ఆఫ్ ఎయిర్ ఎట్లున్నది, తక్కువ ఉన్నది, వెలాసిటీ తక్కువ ఉంటే ప్రెషర్ ఎట్లుంటుంది, ఎక్కువ ఉంటుంది కదా. సో ఫట్ అని చెప్పేసి పైకి లేస్తుంది అన్నట్టు. ఓకే, అప్పుడప్పుడు బాత్రూమ్ మీ రేకులు, అవునా, బాత్రూమ్ పైన మనం రేకులు వేస్తామా, ఆ రేకులు ఫుల్ గాలి వస్తే అవి ఎగిరిపోతాయి కదా, అంతేనా కదా. సేమ్ ఇదేనా బెర్నాల్డ్ ప్రిన్సిపల్ వల్లనే, లోపల ప్రెషర్ ఎక్కువ ఉన్నది, పైననేమో తక్కువ ఉన్నది, కాబట్టి ఫట్ అని ఎగిరిపోయింది. ఓకే, కింద ఉన్న ఫోర్స్ ఎక్కువ ఉన్నది కదా, కింద ఉన్న ఫోర్స్ ఎక్కువ ఉన్నది, పైన ఉన్న ఫోర్స్ ఏమో తక్కువ ఉన్నది, కాబట్టి ఇదేమో పైకి లేచింది కదా. ఇక నెట్ ఫోర్స్ ఏమవుతుంది, p2 - p1 × a. ఓకే, హాఫ్ రో, p2 - p1 అంటే ఏంటి, హాఫ్ రో v1² - v2², ఏకి ఏ రాసిన, గుర్తుపెట్టుకోండి అన్నా కదా ఫార్ములా, గుర్తుపెట్టుకోండి సరేనా. రైట్ బేడా, క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఎయిర్ స్ట్రీమ్ ఫ్లోస్ హరిజాంటల్ పాస్ట్ అండ్ ఏరోప్లేన్ వింగ్, ఓకే, ఏరోప్లేన్ యొక్క వింగ్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా 4 m², ఏరియా ఇచ్చిండు 4 m². ఓకే, ఏరోప్లేన్ వింగ్ పైన సర్ఫేస్ ఇచ్చిండు. ద స్పీడ్ ఆఫ్ ఎయిర్ ఫ్లో త్రూ ద టాప్ సర్ఫేస్ ఈజ్ 60. ఓకే, v1 వెలాసిటీ ఎట్లుంది, ఎక్కువ ఉన్నది. అండ్ అండర్ ద బాటమ్ సర్ఫేస్, కింద ఏమున్నది, ఓకే, కింద 40 ఉన్నది, వెలాసిటీ తక్కువ, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, కింద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, చలో. ద ఫోర్స్ ఆఫ్ లిఫ్ట్ ఆన్ ద వింగ్, ద డెన్సిటీ ఆఫ్ ద ఎయిర్ 1 kg తీసుకోండి అంటున్నాడు, 1 kg మీటర్
క్యూబ్. అచ్చా కేజీ మీటర్ క్యూబ్ కదా. డెన్సిటీ మాస్ బై వాల్యూమ్ కదా. ఓకే రైట్ బెడా. సో నెట్ ఫోర్స్ ఫార్ములా ఏంది, హాఫ్ రో v1² మైనస్ v2² ఇంటూ ఏరియా, అంతేనా. హాఫ్ డెన్సిటీ ఎంత 1 v1². ఓకే ఫస్ట్ పెద్ద వెలాసిటీ ఏదైతే ఉంటుందో అదే పెట్టేసుకోండి. ఓకే v1² 60² మైనస్ v2² 40² ఇంటూ ఏరియా ఎంత ఇచ్చిండు, ఏరియా 4 మీటర్స్². ఇదెంత 2 2 కదా, అవునా. ఇదెంత 3600 కదా, 3600 మైనస్ 1600 ఇంటూ 2 ఎంత వస్తుంది, 2000 ఇంటూ 2 కదా, అంటే మొత్తానికి 4000 న్యూటన్స్ కదా. నెట్ ఫోర్స్ 4000 న్యూటన్స్. అఫ్కోర్స్ అప్వర్డ్సే కదా, పైకి కదా లేచేది, అవును. ఆ డైరెక్షన్ అడిగితే అప్వర్డ్స్ అనాలి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్. A wind with speed 40 meter per second blows parallel to the roof of the house. ఓకే పైన ఓకే అంటే ఈ పెంకుటిల్లు కాదు, ఇక సర్ఫేస్ ఉన్నది ఇక్కడికి వెళ్ళి. ఓకే ఇక స్లాబ్ లాగా ఇక. ఓకే ద ఏరియా ఆఫ్ రూఫ్ ఈజ్ 250 మీటర్స్ స్క్వేర్. ఓకే ఏరియా ఎంత, 250 meters square ఇచ్చాడు. అజ్యూమింగ్ దట్ ద ప్రెషర్ ఇన్సైడ్ ద హౌస్ ఈజ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఓకే దీని లోపల, ఇంటి లోపల. ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద విండ్ ఆఫ్ ద రూఫ్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎ ఫోర్స్ విల్ బీ. ఓకే సో డెన్సిటీ ఆఫ్ ద ఎయిర్ 1.2 kg/m³ కదా. రైట్ బడా, డెన్సిటీ అయితే ఇచ్చిండు కదా. ప్రెషర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ నార్మల్ ఉన్నది కాబట్టి అఫ్కోర్స్ వెలాసిటీ ఏం తీసుకుంటాము, 0నే తీసుకోండి, అసలు ఏం లేనట్టే కదా, అవునా. తక్కువ, చాలా తక్కువ. రైట్ బిడ. పైన ఉన్న విండ్ స్పీడ్ పైన ఒక వెలాసిటీ ఎంత ఇచ్చిండు, 40 మీటర్ పర్ సెకండ్ ఇచ్చిండు. ఓకే లోపల ఉన్న వెలాసిటీ అఫ్కోర్స్ గాలి ఎక్కువ ఉన్నట్టు ఉంటుందా, ఇంట్లో ఉంటాయి ఉండదు కదా. అదే బంగ్లా పైకి ఎక్కితే ఫుల్ గాలి వస్తున్నా సార్ అంటారు. నెట్ ఫోర్స్ ఫార్ములా ఏంది, హాఫ్ రో v1² మైనస్ v2² ఇంటూ ఏ కదా. హాఫ్ ఇంటూ రో వాల్యూ 1.2 v1² ఏది ఎక్కువ వెలాసిటీ ఉంటుందో అది రాసుకోండి ఫస్ట్, 40² మైనస్ 0² ఇంటూ ఏరియా 250. ఓకే సో ఇదెంత 0.6 కదా, 0.6 ఇంటూ అంతే ఎంత 4 4 16 2 0 ఇంటూ 250 కదా, అంతేనా. చలో ఇది సాల్వ్ చేసుకోండి. మీకు ఎంత వస్తుంది అని అంటే ఇగో 4.8 ఇంటూ 10 పవర్ 4.8 రాదు, ఒక్క నిమిషం. 16 ఇంటూ 25 240 కదా. రైట్ 2 ఇది నానా 2.4 ఇంటూ 10 పవర్ 5 నానా. ఓకే 15 ఇంటూ 60 240 కదా, 15 ఇంటూ 60 220 అఫ్కోర్స్ అక్కడనే 240. చలో ఇగో మీకు ఇది వస్తుంది నాన్న 2.4 ఇంటూ 10 పవర్ 5 న్యూటన్ అప్వర్డ్స్. 2.4 ఇంటూ 10 పవర్ 5 న్యూటన్స్, 10 పవర్ 5 న్యూటన్స్. ఓకే సో 2.5 ఇంటూ 10 పవర్ 5 న్యూటన్స్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. ఓకే రైట్ బేట, అర్థమైంది కదా నాన్న. ఏమున్నది నాన్న, ఇక బెర్నాల్స్ ప్రిన్సిపల్తో ఒక ఈక్వేషను కదా, ఈ మ్యాగ్నస్ ఎఫెక్టు, వెంచురీ మీటరు కదా, అన్నీ దానిపైన ఆధారపడుతున్నాయి కదా, అంతేనా కదా. ఈ నెట్ ఫోర్స్ ఒకటి వచ్చింది, ఒకటి మ్యాగ్నస్ ఎఫెక్ట్లో కదా. ఏంది అది ఒకటి ఇది గుర్తుపెట్టుకుంటే అయిపోయి, హాఫ్ రో v1² మైనస్ v2² ఇంటూ ఏ. అవునా, ఇంకేమున్నాయి, ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఒకటి వచ్చింది, a1 v1 ఈక్వల్ a2 v2, అంతేనా. ఇంకోటి ఏంది, ఒక టాకిల్ నుంచి వెళ్ళి నీళ్ళు ఖతం ఖాళీ కావడానికి కోసం ఎంత టైం పడుతుంది కదా, ఆ రిలేషన్షిప్ బేస్ పైన ఈరోజు సాల్వ్ చేసినవి అన్నీ. ఓకే ఈరోజు ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేసిన ప్రతి ఒక్క క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే.
ఓకేనా, అర్థమైందా బేటా? ఎస్ బేటా. సో ఇప్పుడు సర్ఫేస్ టెన్షన్ గురించి డిస్కస్ చేద్దాం నాన్న. ఓకే, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనే చాప్టర్ని మనము 3 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తున్నాం నాన్న. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లూయిడ్ స్టాటిక్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లూయిడ్ డైనామిక్స్, థర్డ్ పార్ట్ వచ్చేసి సర్ఫేస్ టెన్షన్ నాన్న. ఓకే, సో ఈ సర్ఫేస్ టెన్షన్ పార్టే లాస్ట్ పార్టీగా. ఓకే, సో దీని తర్వాత అయితే ఇంకేం లేదు నాన్న, సరేనా? రైట్ బేడా. సో సర్ఫేస్ టెన్షన్, సో మెయిన్గా కీ పాయింట్స్ చెప్తాను నాన్న. ఓకే, ఆ కీ పాయింట్ గుర్తుపెట్టుకుంటే న్యూమరికల్ సాల్వ్ అయిపోతాయి, సరేనా? రైట్. సో ఈ సర్ఫేస్ టెన్షన్ గురించి అయితే మీకైతే తెలిసిన విషయమే కదా. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ లిక్విడ్ సర్ఫేస్ డ్యూ టు విచ్ ఇట్ ట్రైస్ టు మినిమైజ్ ద సర్ఫేస్ ఏరియా అండ్ ఇట్ బిహేవ్స్ లైక్ ఏ స్ట్రెచ్డ్ మెంబరెన్స్. అవునా? అంటే వాటర్ పైన ఒక సర్ఫేస్ ఉంటుంది నాన్న. ఓకే, వాటర్ పైన ఒక సర్ఫేస్ ఉంటుంది. ఆ సర్ఫేస్ ఓకే మనం ఏమంటున్నాం ఇక సర్ఫేస్ టెన్షన్ అని చెప్పేసి అని అంటాం నాన్న. ఓకేనా? రైట్ బేటా. సో చూడండి, ఇక మెయిన్గా ఇగో సర్ఫేస్ టెన్షన్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, F/L నాన్న. ఓకే, ఎప్పుడన్నా కానీ ఇగో ఒక గ్లాస్ లోపల వాటర్ తీసుకున్నా, సర్ఫేస్ పైన సర్ఫేస్ టెన్షన్ లేయర్స్ అనేటివి ఉంటూనే ఉంటాయి. ఓకే, ఎన్ని ఉంటాయంటే చాలా ఉంటాయి నాన్న. ఓకే, రైట్. సో పైనుంచి కింది వరకు లేయర్స్ ఉంటూనే ఉంటాయి. 2 లేయర్స్ మధ్యలో ఏముంటుంది అంటే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఉంటాయి నాన్న. ఏముంటుంది? ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్. ఓకే, మెయిన్గా ఫార్ములా ఏంది, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. ఓకే, సర్ఫేస్ టెన్షన్ ఈజ్ డినోటెడ్ బై సింబల్ T. ఓకే, దాని యొక్క ఫార్ములా ఏంటి? ఫోర్స్ అపాన్ లెంత్ నాన్న. ఓకే, ఇదేంటి? ఒక స్కేలర్ క్వాంటిటీ. SI యూనిట్స్ ఏంటి? న్యూటన్ పర్ మీటర్. ఓకే, సో ఇక్కడ చూడండి, టెంపరేచర్, సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఓకేనా? టెంపరేచర్ పైన ఆధారపడుతుంది. ఓకే, సో ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ డిపెండ్స్ అపాన్ దేనిపైన ఆధారపడుతుంది అంటే టెంపరేచరు, ఇంప్యూరిటీస్, కులుంబ్ ఫోర్స్ అమాంగ్ ద మాలిక్యూల్స్, వీటిపైన అయితే ఆధారపడుతుంది, సరేనా? రైట్ బేటా. సో ఈ సర్ఫేస్ టెన్షన్ ఉండడం వల్లనే ఇటువంటి కొన్ని పురుగులు ఉంటాయి కదా, ఇన్సెక్ట్స్ సర్ఫేస్ ఓకే వాటర్ పైన ఇట్లా నడుస్తూ ఉంటాయి కదా. రైట్ బేటా. సో ఇది మనము పిన్ తీసుకుంటే ఓకే వాటర్ పైన అయితే తేలుతున్నది కదా, తేలుతున్నది ఇది కదా. రైట్ బేటా. ఎందుకు? డ్యూ టు ద సర్ఫేస్ టెన్షన్. ఒక సర్ఫేస్ ఉంది కదా దానిపైన. ఓకే, రైట్ బేటా. మీకు ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ చెప్పాలంటే చాయ్ తాగేటప్పుడు గరం గరం చాయ్ ఉన్నది, ఒక హాఫ్ అన్ అవర్ తాగకండి. ఏమవుతుంది? దానిపైన ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది కదా. సేమ్ వాటర్ పైన కూడా ఒక లేయర్ ఉంటుంది. చాయ్ పైన ఎట్లయితే లేయర్ ఒక ఫామ్ అవుతుందో సేమ్ వాటర్ పైన కూడా ఒక లేయర్ ఉంటుంది. ఇక దాన్ని అది దేని ద్వారా సర్ఫేస్ టెన్షన్ అని చెప్పేసి అని అంటాం. ఓకేనా? ఆ లేయర్ ఉండడం వల్లనే ఇది లోపలకు మునిగి పోతలేదు. ఓకే, సో అట్లానే ఇక పిన్ కూడా పెడితే వాటర్ పైన ఏమవుతుంది? అది తేలుతుంది నాన్న. ఓకే, దీన్ని టచ్ చేసిన అనుకోండి లోపలికి వెళ్ళిపోతుంది ఇక. ఓకే, తేలుతున్నది ఎందుకు అని అంటే డ్యూ టు ద సర్ఫేస్ టెన్షన్ అనాలి, అంతే, ఇంకేం లేదు ఇక. ఓకే, ద సర్ఫేస్ టెన్షన్ డస్ నాట్ డిపెండ్ అపాన్ దేనిపైన ఆధారపడదు. ప్రెజెన్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఆధారపడుతుంది, టెంపరేచర్ పైన ఆధారపడుతుంది, అట్మాస్ఫియరిక్ ప్రెజర్ పైన అయితే ఆధారపడదు. ఓకే, నేచర్ ఆఫ్ లిక్విడ్ పైన ఆధారపడుతుంది సర్ఫేస్ టెన్షన్ కదా. అవునా? రైట్ బేటా. సో మెయిన్ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఎ థిన్ లిక్విడ్ ఫిల్మ్ ఫార్మ్ between a U-shaped wire and a light slider supports a weight of 1.5 into 10 power minus 2 newtons. Okay, so shown in the figure. Okay, ఇక్కడ చూస్తే తెలుస్తున్నది. ఓకే, ఇదేంది నాన్న? ఒక లేయర్ ఫామ్ అయింది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఒక స్లైడర్ ఉన్నది, ఈ స్లైడర్కి మనం వెయిట్ అనేది పెట్టినాము. ఓకే, సర్ఫేస్ టెన్షన్ ద్వారా ఏమవుతుంది? ఇది పైకి పోతుంది. ఓకే, ఇదేమో పైకి పోతున్నది. ఓకే, లేయర్ అవుతుంది కదా, అంటే దగ్గర రావడానికి ట్రై చేస్తుంది నాన్న ఎప్పుడు కూడా అది లేయర్ అనేది. ఓకేనా? రైట్ బేటా. కిందనేమో వెయిట్ ఉన్నది, అంటే ఇగో టెన్షన్ ఫోర్స్ కదా, సర్ఫేస్ టెన్షన్ ద్వారా ఫోర్స్ ఏమో పైన ఉన్నది, వెయిట్ ఏమో కింద ఉన్నది, రెండు బ్యాలెన్సింగ్ అయినాయి కదా. ద లెంత్ ఆఫ్ ద స్లైడర్ ఈజ్ 30 centimeter అండ్ ఇట్స్ వెయిట్ ఈజ్ నెగ్లిజిబుల్. ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద లిక్విడ్ ఫిల్మ్ ఈజ్ సర్ఫేస్ టెన్షన్ కనుక్కోవాలన్నా. ఓకే, సో ఒక ఫిల్మ్కి 2 లేయర్లు ఉంటాయి గుర్తుపెట్టుకోండి. ఒక ఫిల్మ్కి ఓకే, ఈ ఫిల్మ్కి 2 లేయర్లు,
పైన ఒక లేయర్ కింద ఒక లేయర్, వాటి మధ్యలో ఏముంటుంది, ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఉంటుంది నాన్న. ఓకే రైట్, ఫిల్మ్కి 2 layers. చలో బేటా, సర్ఫేస్ టెన్షన్ ఫార్ములా ఏంటి, ఫోర్స్ అపాన్ లెంత్. ఎన్ని లెంత్లు ఉంటాయి ఇలా, 2 లెంత్లు కదా, అంతేనా, 2 లేయర్లు కాబట్టి 2 లెంత్లు. ఓకే రైట్ బేటా. సో T ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అయింది ఇక్కడ, ఫోర్స్ ఈజ్ బ్యాలెన్స్డ్ విత్ వెయిట్ బై 2L. వెయిట్ ఎంత ఇచ్చిండు, 1.5 × 10⁻² న్యూటన్స్ కదా, అవునా, అపాన్ 2 times ఆఫ్ లెంత్ ఎంత ఇచ్చిందన్న 30 సెంటీమీటర్, 30 × 10⁻² కదా. ఇది పోయింది ఏమొచ్చిందన్న, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 15/20 కదా, 15/10 రాసుకోవచ్చు కదా, 10 to the 20. ఈడనేమో 30, ఇదెంత 2 అంతేనా, రైట్ బెడా. సో ఎంత వచ్చింది, 1/40 వచ్చింది కదా. సో 1/40 ఎంత వస్తుంది అన్న, 0.025 కదా, 0.025 Nm/m. ఓకే 0.025 Nm/m. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే మెయిన్గా నేను చెప్పే పాయింట్స్ పైననే ఫోకసింగ్ చెయ్యండి, సరిపోతుంది, ఇంకా ఎక్స్ట్రాగా ఏం అవసరం లేదు. ఓకే రైట్ బడా. ద లెంత్ ఆఫ్ ఏ నిడిల్ ఫ్లోటింగ్ ఆన్ ఏ వాటర్ ఈస్ 2.5 centimeter. ద మినిమం ఫోర్స్ ఇన్ అడిషన్ టు ఇట్స్ వెయిట్ needed to lift the needle above the surface of water will be. ఓకే సో చూడండి, ద లెంత్ ఆఫ్ ఏ నిడిల్ ఫ్లోటింగ్ ఆన్ ఏ వాటర్, ఇది ఫ్లోట్ అవుతుంది నాన్న. ఓకే వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది ఒక నిడిల్ అనేది. ఓకే చలో, దాని యొక్క లెంత్ 2.5 centimeter ఇచ్చిండు. ద మినిమం ఫోర్స్ ఇన్ అడిషన్ టు ఇట్స్ వెయిట్ నీడెడ్ టు లిఫ్ట్ ద నిడిల్ అబోవ్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ వాటర్. ఓకే ఆ నీడిల్ని పైకి తీయాలి నాన్న మనం, ఓకేనా, పైకి లేపాలి. ఓకే విచ్ ఈస్ బ్యాలెన్స్డ్ విత్ వెయిట్ తోటి బ్యాలెన్సింగ్ అయితే లేదా, అవునా. ఎస్ సో ద ఇట్స్ వెయిట్ నీడెడ్ టు లిఫ్ట్ ద నిడిల్ అబోవ్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ విల్ బి. సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ అయితే ఇచ్చిందన్న, అంటే మనం ఫోర్సే ఇక్కడ కనుక్కోవాలి. ఓకేనా, ఫోర్సే కనుక్కోవాలి. సర్ఫేస్ టెన్షన్ ఏంటి, F/L కదా. సర్ఫేస్ టెన్షన్ ఇచ్చింది 0.072 ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై లెంత్ ఎంత నాన్న 2.5 సెంటీ అంటే 10⁻² కదా, అంతేనా కదా, రైట్ బెడా. సో చూడండి, నేను ఇగో ఇడ దీన్ని కిందికి ఇది చూడండి, ఈ సర్ఫేస్ లేయర్కి ఇది చూడండి అన్న, లెంత్ ఎంత తీసుకోవాలి, నేను 2L తీసుకోవాలి ఇక్కడ. ఓకే ఇగో మీకు ఒక ట్రిక్ చెప్పాలన్నా ఇంకోటి, ఈ నిడిల్ వాటర్ లోపల ఉన్న వాటర్ పైన అయితే ఉంది కదా, అవునా. అయితే ఇగో ఇది చూడండి, ఇది పేపర్ అనుకుందాం. ఓకే పేపర్, ఇది పేపర్ పైన ఇట్లా నీడిల్ ఉంది అనుకుందాం. ఓకే పేపర్కి ఎన్ని లేయర్లు ఉంటాయి, 2 లేయర్లు, అవునా. పేపర్కి ఎన్ని లేయర్లు ఉంటాయి, 2 లేయర్. ఆ 2 లేయర్ల పైన ఇట్లా ఆగుతున్నది అన్నట్టు. ఓకేనా, పేపర్ అయితే ఒకటే, అంటే ఇక సర్ఫేస్ టెన్షన్ ఇదొకటి ఈడొకటి ఉన్నది, ఈడ పైన ఆగింది అని చెప్పేసి కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్కీగా. ఓకే గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ అన్నట్టు. అంటే F/2L 2 లెంత్లు ఉన్నాయా, ఈ సర్ఫేస్ ధర ఒక లెంత్, ఈ సర్ఫేస్ ధర ఒక లెంత్, అంటే 2L అన్నట్టు. ఇక్కడ ఒక 2 రాసుకోవాలి ఎక్స్ట్రాగా, రైట్ బడా. సో ఫైనల్లీ ఏమొచ్చింది, 2.5 2 5 5 × 10⁻². ఓకే సో ఫైనల్లీ F ఈక్వల్ టు ఏమొచ్చింది అన్న, 0.072 × 5 × 10⁻², అంతేనా కదా. 0.072 × 5 × 10⁻² ఎంత వస్తుంది, సో 0.36 × 10⁻². ఇది ఎంత వస్తుంది, 0.36 × 10⁻² నన్ను ఉందా ఆప్షన్లో. ఓకే సో ఇదే ఆన్సర్, ఎందుకంటే 3.6 అంటే 36 ఉంది కదా, ఇందులో అయితే ఏది లేదు, ఉన్నది ఇది ఒకటి కాబట్టి అదే ఆన్సర్ ఉంటుంది. ఓకే ఎస్ సో దీన్ని ఇట్లా రాసుకోవచ్చు కదా, 3.6 × 10⁻³ కదా, రాసుకోవచ్చు కదా బేటా. నెక్స్ట్ ఎస్ బేటా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, సర్ఫేస్ ఎనర్జీ నా. ఓకే ఈ సర్ఫేస్ ఎనర్జీ అంటే ఏంటంటే extra energy possessed by the surface molecule in compared to the molecular liquid. Okay compared to the molecular
molecule inside the liquid nana. Okay, so yes beta ఇప్పుడు సో సర్ఫేస్ ఎనర్జీ వచ్చింది. ఓకే, సర్ఫేస్ ఎనర్జీ అంటే ఏంటంటే మెయిన్గా ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి, సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ ఏరియా నానా. ఓకే రైట్, సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అని తెలుసు కదా. అంటే ఒక ఎనర్జీ అనేది కొంచెం స్టోర్ అయి ఉంటుంది మనం ఎక్స్టర్నల్ వర్క్ చేస్తే. ఓకే, అది టాప్ సర్ఫేస్ లిక్విడ్ యొక్క టాప్ సర్ఫేసెస్ పైన. ఓకే రైట్ బెటా, సో అక్కడ కొంచెం ఎనర్జీ స్టోర్ అవుతుంది, ఇక అదే సర్ఫేస్ ఎనర్జీ అని చెప్పేసి అంటాము. చూడండి, అయితే చూడండి, ఎక్స్ట్రా ఎనర్జీ పొసెస్డ్ బై ద సర్ఫేస్ మాలిక్యూల్ ఇన్ కంపారిజన్ టు ద మాలిక్యూల్ ఇన్సైడ్ ద లిక్విడ్. ఓకే, సో ఇది ఒక బీకరు, ఈ బీకర్ లోపల అయితే వాటర్ ఉన్నాయి నాన్న. ఓకే, లోపల వాటర్ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి కదా. సో కింద ఉన్న మాలిక్యూల్ యొక్క పొటెన్షియల్ తక్కువ ఉంటుంది, ఎట్లయితే పైకి పోతున్నామో దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది నాన్న. ఓకే, ఎక్కువగా ఉంటుంది, సరేనా. అయితే సార్ గీడున్న మాలిక్యూల్స్ పరిస్థితి ఏంది? ఓకే చలో, వ్యూ ఇదేమో సగం బయట సగం లోపల ఉంది, ఇదేమో ఎక్కువ బయట ఉన్నది, ఇది ఎక్కువ లోపల ఉన్నది కదా. అయితే ఇక్కడ ఏమవుతుందనంటే ఇక్కడ అడ్హెసివ్ ఫోర్సెస్ ఇంకా కోహెసివ్ ఫోర్సెస్ అని ఉంటాయి నాన్న. కోహెసివ్ ఫోర్సెస్ అంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ సేమ్ మాలిక్యూల్స్, కోహెసివ్ ఫోర్సెస్. అడ్హెసివ్ అంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ డిఫరెంట్ మాలిక్యూల్స్ని అడ్హెసివ్ ఫోర్స్ అంటాం. ఓకే, ఇక్కడ గాలి ఉన్నది, గాలి ఏం చేస్తుంది, దీన్ని పైకి లేపడానికి ట్రై చేస్తుంది. ఓకే, వాటర్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయి, దీన్ని లోపలికి లాగడానికి ట్రై చేస్తాయి అనమాట. ఓకే, ఫైనల్గా ఏది గెలుస్తుంది అని అంటే ఇదేమో అడ్హెసివ్, ఇదేమో కోహెసివ్. ఏది గెలుస్తుంది అంటే ఎఫ్సి గ్రేటర్ దెన్ ఎఫ్ఏ, కోహెసివ్ ఏ గెలుస్తుంది. కాబట్టి అన్ని మాలిక్యూల్ లోపలికి వచ్చేస్తాయి అనమాట. ఓకే, లోపలికి వచ్చేసి ఒక సర్ఫేస్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, ఇక అది సర్ఫేస్ ఎనర్జీ అనమాట. ఓకేనా, అర్థమైందా బేటా? రైట్, ఏం లేదు నాన్న, ఏం లేదు, జస్ట్ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకొని సరిపోతుంది, సరేనా. ఇగో, ఇన్ ఏ కంటైనర్ కంటైన్ లిక్విడ్ ద మాలిక్యూల్ ప్రెసెంట్ ఎట్ టాప్ హ్యాస్ మ్యాక్సిమం ఎనర్జీ కంపేర్ టు ద ఇన్సైడ్. ఇగో సర్ఫేస్ టెన్షన్ ఫార్ములా ఏంది, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ ఏరియా. ఓకే, లేదా ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అపాన్ ఏరియా రాసుకోవచ్చా. ఓకే, మెయిన్గా ఫార్ములా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే, వాటర్ డ్రాప్స్ ఆర్ ఇన్ స్పెరికల్ షేప్ డ్యూ టు ద సర్ఫేస్ టెన్షన్. ఓకే, లిక్విడ్ డ్రాప్స్, రెయిన్ డ్రాప్ ఎందుకు స్పెరికల్ షేప్లో ఉన్నాయంటే డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ అండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. లేయర్స్ ఇన్ సోప్ బబుల్. ఓకే, సోప్ బబుల్లో ఎన్ని లేయర్లు ఉంటాయి, 2 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ లిక్విడ్ డ్రాప్లో ఎన్ని లేయర్లు ఉంటాయంటే ఒకటే లేయర్ ఉంటుంది. లిక్విడ్ డ్రాప్లో ఒకటే లేయర్ నాన్న. ఎయిర్ బబుల్లో మాత్రము ఒకటే ఉంటుంది. ఓకే, ఎయిర్ బబుల్లో కూడా ఒకటే. లిక్విడ్ ఫిల్మ్లో మాత్రం 2 ఉంటాయి సర్ఫేసెస్. ఓకే, లిక్విడ్ ఫిల్మ్లో 2. ఇది భయంకరంగా ఇంపార్టెంట్. ఇగో ఇది ఒకటి, ఇగో ఇది ఒకటి. ఈ 2 ఫార్ములాలు నేర్చుకున్నానంటే కథం, అన్ని న్యూమరికల్ సాల్వ్ అయిపోతాయి. ఓకే, లేయర్స్ ఇన్ సోప్ బబుల్. సోప్ బబుల్ ఎన్ని లేయర్లు ఉంటాయి, 2. లిక్విడ్ డ్రాప్లో 1, ఎయిర్ బబుల్లో 1, లిక్విడ్ ఫిల్మ్లో 2 లేయర్లు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఏ లిక్విడ్ ఈజ్ 10. లిక్విడ్ ఫిల్మ్ ఇచ్చిండు 10 న్యూటన్ పర్ మీటర్. ఓకే, లిక్విడ్ ఫిల్మ్. ఓకే, లిక్విడ్ ఫిల్మ్ అంటే ఏంది నాన్న, చిన్నప్పుడు ఆడుకోమా, ఇగో మనము జాతరలలో పోతే. ఓకే, సో ఆడ ఒక గ్లాస్ బుడ్డిలా ఓకే నీళ్ళు వేస్తారు. ఓకే, ఇంకో చిన్నపిల్లలు ఆడుకోరా, దాన్ని ఏమంటారు నాకు తెలుసలేదు, ఇట్లా ఇట్లా ముంచి ఫూ అని చెప్పేసి మనం ఇట్లా ఊదితే ఏమొస్తుంది, అన్ని బెలూన్స్ వస్తాయి కదా. అవునా, ఎయిర్ బబుల్స్ వస్తాయి కదా. అవునా, ఇక బబుల్స్ అయితే మీకు అన్నీ కనిపిస్తున్నాయి కదా. సో అదే ఇది నాన్న. ఓకే, ఫిల్మ్ అంటే ఏంది, అదే ఫిల్మ్ అన్నమాట. ఓకే, ఇక్కడేమో థిన్ ఫిల్మ్, రౌండ్ స్పెరికల్ షేప్లో అయితే లేదు. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత ఇచ్చిండు 0.05 మీటర్ స్క్వేర్. ఓకే, ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ఏ లూప్. దెన్ ద సర్ఫేస్ ఎనర్జీ సర్ఫేస్ ఎనర్జీ. ఓకే, అంటే ఎనర్జీ స్టోర్డ్. ఓకే,
సర్ఫేస్ టెన్షన్ ఫార్ములా ఏంటి, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ ఏరియా. ఓకే, ఎనర్జీ స్టోర్, సర్ఫేస్ ఎనర్జీ అదే ఇక. ఓకే, అపాన్ ఏరియా. ఏరియాలు ఎన్ని ఉంటాయి నాన్న, ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఇక లిక్విడ్ ఫిల్మా థిన్ ఫిల్మ్ 2 layers కదా. ఇప్పుడైతే చెప్పిన 2 లేయర్లు ఉంటాయని కదా, అంటే 2 ఏరియాలు. ఓకే, టీ వాల్యూ 10 ఇచ్చిండు, U/2 ఇంటూ ఏ వాల్యూ 0.05 కదా. సో దీన్ని పంపిస్తే 20 ఇంటూ 0.05ని 5/100 రాసుకోవచ్చా. ఇది పోయింది కదా, 5 to the 10, ఈ 10 అయితే పోయింది. మొత్తానికైతే 1 joule వచ్చింది కదా. సో 1 joule ఈజ్ అ ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే, సింపుల్ ఉంది కదా, ఏం లేదు, మెయిన్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఎ సోప్ సొల్యూషన్ ఎంత ఇచ్చిండు, 0.05 Nm/m ఇచ్చిండు. ఓకే, ద వర్క్ డన్ ఇన్ బ్లోయింగ్ టు ఫార్మ్ ఏ సోప్ బబుల్. ఓకే, సో దాన్ని ముంచి అని చెప్పేసి ఇట్లా ఊపుతాం కదా, అప్పుడు సోప్ బబుల్ ఫామ్ అవుతున్నది. ద వర్క్ డన్ ఇన్ బ్లోయింగ్ టు ఫార్మ్ ఏ సోప్ బబుల్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా. ఓకే, ఏరియా ఎంత ఇచ్చిండు, 80 cm², 10⁻² హోల్ స్క్వేర్ కదా. సో ఫైనల్ ఏమొచ్చింది అన్న, 80 ఇంటూ 10⁻⁴ m². అవునా కదా. సో వర్క్ డన్ కనుక్కోవాలి కదా. సర్ఫేస్ టెన్షన్ ఫార్ములా ఏంటి, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ ఏరియా కదా. అవునా కదా, రైట్ బెడా. ఇక్కడ ఏరియా అయింది. ఓకే, ఏరియా 2 times ఆఫ్ ఏరియా కదా. ఏమి ఇచ్చిండు, సోప్ సొల్యూషన్, సోప్ బబుల్కి 2 లేయర్లు ఉంటాయన్న కదా. సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్ ఇంటూ 2a. సర్ఫేస్ టెన్షన్ ఎంత ఇచ్చిండు, 0.05 కదా, 0.05 ఇంటూ 2 ఇంటూ ఏరియా ఎంత ఇచ్చిండు అన్న, 80 ఇంటూ 10⁻⁴, 80 ఇంటూ 10⁻⁴. ఓకే చలో. సో ఇప్పుడు ఏమొస్తుంది, దీన్ని 5/100 రాసుకోవచ్చా, ఇంటూ 2, ఈడనేమో 80, ఈడనేమో 10⁻⁴ కదా. రైట్ బెటా. ఇగో ఈ 0 పోయింది, 5 to the 10 కదా, ఇది పోయింది. మొత్తానికి ఏమొచ్చింది, 8 ఇంటూ 10⁻⁴ joules కదా. 8 ఇంటూ 10⁻⁴ joules ఉంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. A rectangular film of liquid is extended from 4 cm into 2 cm to 5 cm into 4 cm. If the work done intananta, the value of surface tension of the liquid. ఓకే, రెక్టాంగులర్ ఫిల్మ్ అన్నాడు, లిక్విడ్ ఫిల్మ్ 2 ఏరియాలు ఉంటాయి కదా, 2 ఏరియాలు. అవునా, 2 layers. ఇవేనా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి మెయిన్. ఓకే, సర్ఫేస్ టెన్షన్ ఏంది ఫార్ములా, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ ఏరియా. ఇక్కడ 2 ఏరియాలు కదా. అవునా, లిక్విడ్ ఫిల్మ్ అంటున్నాడు కాబట్టి. రైట్ బట్ మనం ఏం కనుక్కోవాలి, వర్క్ డన్ అయితే ఇచ్చిండు, సర్ఫేస్ టెన్షన్ కనుక్కోవాలి కదా. వర్క్ డన్ ఎంత ఇచ్చిండు, 3 ఇంటూ 10⁻⁴ ఇచ్చిండు. ఓకే, 2 ఇంటూ ఏరియా అంటే డెల్టా ఏ రాసుకోవచ్చు కదా. అవునా, ఎందుకంటే ఈ ఏరియా నుంచి ఈ ఏరియా అంటే ఫస్ట్ మెల్లగా ఊపినాం, పెద్దగా అయింది, ఏరియా పెరిగింది కదా. ఓకే, అచ్చా ఇది రెక్టాంగులర్లో ఉంది కదా, రెక్టాంగిల్లో ఉంది. సరే ఏదైతే ఏముందో చలో. సో ఎంతనన్నా దీని యొక్క ఏరియా 5 4 20, 20 ఇంటూ 10⁻⁴ కదా, సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ మైనస్ ఇనిషియల్లీ 4 to the 8, 8 ఇంటూ 10⁻⁴. సో ఫైనల్లీ 3/2 ఇంటూ 10⁻⁴. ఇక్కడ 20 - 8 ఎంత, 12 కదా. 12 ఇంటూ 10⁻⁴ కదా, 10⁻⁴ బయట తీసుకుంటే. రైట్ బెడా. సో ఫైనల్ ఏమొచ్చింది, ఇదైతే పోయింది, 3 4 ఏమొచ్చింది అన్న, 1/4 అంటే 0.125 కదా, 0.125 Nm/m అంతేనా. అవునా కదా. రైట్ బెడా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రేడియస్ ఆఫ్ సోప్ బబుల్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫర్, ఇప్పుడు బబుల్ ఇది మంచిది, బబుల్ ఫూ అని చెప్పి ఊపుతున్నాం కదా. ఫస్ట్ రేడియస్ r ఉండే, మళ్ళీ కొంచెం ఊపంగానే ఏమైంది, 2r అయింది. వర్క్ డన్ ఇన్ దిస్ ప్రాసెస్. ఓకే, సోప్ బబుల్ ఎన్ని లేయర్స్, 2 layers కదా, అంతేనా. సర్ఫేస్ టెన్షన్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ ఏరియా కదా, 2 ఏరియాలు ఉంటాయి. రైట్ బడా.
సో ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ని ఎస్ తీసుకోండి అంటున్నాడు, ఎస్ తీసుకోండి అంటున్నాడు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్, ఇక్కడ డెల్టా ఏ రాసుకోవచ్చు కదా, ఫైనల్ ఏరియా మైనస్ ఇనిషియల్ ఏరియా. ఫైనల్ ఏరియా ఓకే, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఫార్ములా ఏంటి 4πr², 4π రేడియస్ ఎంత 2r² మైనస్ ఇనిషియల్లీ 4πR², అంతేనా, 4πr² కదా సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్. ఓకే, సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ ఏమొస్తుంది, ఇక్కడ 4r², ఇక్కడ r², 4r² మైనస్ r² 3r² కదా, 3 4 12 కదా, 12. అబ్బా ఇది మ్యాథమెటికల్ పార్ట్ అన్న మెల్ల వేసుకున్నాం, మీకు వస్తుంది 4π బయట తీసుకున్నాం, 4 అంటే మొత్తం ఏమైంది 8π వచ్చింది కదా. 4πr² మైనస్ r² ఎంత, 4 - 1 3. ఓకే, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ 8 3 24, 24πr². ఓకే, ఇది ఎస్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ కావాలి. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈక్వల్ ఏమొచ్చింది 24πr² ఇంటూ ఎస్ ఉందా ఆప్షన్లో, 24πr² ఇంటూ ఎస్ ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 8 mercury drops collapse to form 1 mercury drop. ఓకే, 8 చిన్న చిన్న డ్రాప్స్ ఉన్నాయి, అవన్నీ కలిపి పెద్ద 1 2 3 4 5 6 7 8 ఇవన్నీ కలిపి పెద్ద మెర్క్యూరీ డ్రాప్ అయింది నాన్న. ఓకే రైట్, సో దీని యొక్క రేడియస్ ఆర్ అనుకుందాం, దీని యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకుందాం, సరేనా. ద ఎనర్జీ చేంజెస్ బై ఫ్యాక్టర్ ఆఫ్, ఓకే, ఎనర్జీ ఆఫ్ న్యూ డ్రాప్ టు ద ఓల్డ్ డ్రాప్ కనుక్కోండి అంటున్నాడు. ఓకే, ఎనర్జీ ఆఫ్ న్యూ డ్రాప్ అపాన్ ఎనర్జీ ఆఫ్ ఓల్డ్ డ్రాప్ కనుక్కోవాలి. ఓకేనా, ఆ ఎక్స్టర్నల్ వర్క్ డన్ అన్న ఎనర్జీ అన్న ఒకటే కదా, ఆల్రెడీ వర్క్ ఎనర్జీ పవర్లో ఎక్స్ప్లెయిన్ చేసిన కదా వర్క్ ఎనర్జీ థియరం గురించి మొత్తం డీటెయిల్గా. రైట్ బెటా, సో మనం ఇది ఇక్కడ ఇనిషియల్ వాల్యూమ్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూమ్ రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. 8 చిన్న చిన్న స్పియర్లను, ఓకే, వాట్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 4/3πr³. ఓకే, ఇక్కడ 4/3π క్యాపిటల్ r³ కదా, 4/3π 4/3π పోయింది, 8r³ ఈక్వల్ టు క్యాపిటల్ r³ కదా. సో దీన్ని 2r³ రాసుకోవచ్చా. సో ఫైనల్లీ క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు ఏమొచ్చింది 2r వచ్చింది కదా, అంతేనా కదా. నాకు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. సో సర్ఫేస్ టెన్షన్ ది ఫార్మ్ ఏంది పొటెన్షియల్ ఎనర్జీ అపాన్ ఏరియా కదా. యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఏ కదా, ఇది చూడండి యూ ఈక్వల్ టు TA అంటే యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఏరియా కదా, అంతేనా కదా, అవునా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఏంది 4πr², అవునా, అంటే ఇలా రేడియస్ ఉంటుంది కదా, రేడియస్ ఉంటుంది కదా. సో ఫైనల్లీ ఇగో న్యూ బై ఓల్డ్. ఓకే, న్యూలో రేడియస్ ఏంది క్యాపిటల్ ఆర్, ఓల్డ్లో రేడియస్ ఏంది స్మాల్ ఆర్, అంతేనా. రైట్ బడా, సో పొటెన్షియల్ ఎనర్జీ న్యూ బై పొటెన్షియల్ ఎనర్జీ ఓల్డ్, క్యాపిటల్ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది 2r. ఓకే, 2r/r², ఇది పోయింది, ఎంత వచ్చింది 4:1. ఇదే ఆన్సర్ నాన్న, న్యూ బై ఓల్డ్ 4:1 ఇస్ ద ఆన్సర్ ఉందా, 4:1 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సెస్ ప్రెషర్ అంటే ఏంటి, ఎక్స్ట్రా ప్రెషర్. ఓకే, సో నేను బబుల్ తీసుకుంటున్నా. ఓకే, ఇగో ఇన్సైడ్ ద లిక్విడ్, అచ్చా ఫస్ట్ లిక్విడ్ డ్రాప్ అంట, లిక్విడ్ డ్రాప్ అయితే తీసుకున్నా. లిక్విడ్ డ్రాప్లో ఎన్ని ఉంటాయి, ఒకటే లేయర్ ఉంటుంది కదా లిక్విడ్ డ్రాప్లో, సోప్ బబుల్లో 2 ఉంటాయి కదా. ఓకే, లోపల ఉన్న ప్రెషర్ ఎట్లున్నట్టు ఎక్కువ ఉన్నది, బయటనేమో తక్కువ ఉన్నది. ఓకే, ఇంకా ఎక్కువైంది అనుకోండి ఇంకా గుండ్రంగా అవుతుంది. ఓకే, ప్రెషర్ ఇన్ కేస్ బయట ప్రెషర్ ఎక్కువ అయితే ఇది ఇంకా చిన్న వేయడానికి ట్రై చేస్తుంది అన్నట్టు. ఓకే, అంటే జనరల్గా సోప్ బబుల్, ఓకే, సోప్ బబుల్ కానీ ఎయిర్ బబుల్ తీసుకోండి, ఎయిర్ బబుల్స్. ఓకే, ఇట్లా చేసి అని ఊపంగానే ఏమవుతుంది, బబుల్స్ అయితే ఎయిర్ బబుల్స్ అయితే వస్తాయి కదా అన్నీ, అవునా. రైట్ బెటా, సో అక్కడ మీకు పగులిపోతుందా,
ఎస్ బేటా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఎక్సెస్ ప్రెషర్ గురించి వచ్చింది. ఓకే, సో ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ ద లిక్విడ్ డ్రాప్. ఇది లిక్విడ్ డ్రాప్ నాన్న. ఓకే, లిక్విడ్ డ్రాప్ తీసుకుందాము, దీని యొక్క రేడియస్ ఆర్ తీసుకుందాము, దీని లోపల ఉన్న ప్రెషర్ పిఐ, బయట ఉన్న ప్రెషర్ పీ నాట్ నాన్న. లిక్విడ్ డ్రాప్లో ఒకటే లేయర్ ఉంటుంది, అవునా? సో డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, ఇగో డెల్టా పీ ఈజ్ ఈక్వల్ టు 2T/R నాన్న. ఓకే, డెల్టా పీ అంటే ప్రెషర్ ఇన్సైడ్ మైనస్ ప్రెషర్ అవుట్ సైడ్ ఈక్వల్ టు 2T/R. గుర్తుపెట్టుకోండి, డెల్టా పీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. రేడియస్ ఎక్కువ ఉంటే ప్రెషర్ తక్కువ ఉన్నట్టు, సరేనా? రేడియస్ ఎక్కువ ఉంటే ప్రెషర్ తక్కువ ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, పని అయిపోతుంది. ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ ద సోప్ బబుల్. ఇది సోప్ బబుల్ నాన్న. ఓకే, సోప్ బబుల్లో 2 లేయర్లు ఉంటాయి కదా, అవునా? డెల్టా పీ ఈక్వల్ టు 4T/R. అంటే 2 ఉంటాయి కదా లేయర్, ఇంటూ 2 మల్టిప్లై చేస్తే అయిపోయినా. ఓకే, అర్థమవుతుందా? ఇంతకుముందు ఏమొచ్చింది? డెల్టా పీ ఈక్వల్ టు 2T/R. ఇక్కడ 2 లేయర్లు ఉంటాయి కాబట్టి ఇంటూ 2 తోటి మల్టిప్లై అండి, ఏమైంది? 4T/R. ప్రెషర్ ఇన్సైడ్ మైనస్ ప్రెషర్ అవుట్ సైడ్ ఈక్వల్ టు 4T/R. గుర్తుపెట్టుకోండి, ఫార్ములా సరిపోతుంది. క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ద ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ ఏ సోప్ బబుల్ ఈజ్ 3 times దట్ ఆఫ్ అదర్ బబుల్. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చిండు? డెల్టా P1 ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ డెల్టా P2, అంతే కదా? ఇదే కదా ఇచ్చింది. డెల్టా P1 ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ డెల్టా P2 ఇచ్చింది. దెన్ ద రేషియో ఆఫ్ దర్ వాల్యూమ్స్ ది రేషియోస్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, డెల్టా P1 బై డెల్టా P2 ఈజ్ ఈక్వల్ టు 1/3. మనకు తెలుసు డెల్టా P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్, ఇప్పుడు చెప్పిన కదా. సో డెల్టా P1 బై డెల్టా P2 ఈజ్ ఈక్వల్ టు R2/R1, అంతేనా? అవునా? ఇది ఎంత వచ్చింది? 1/3. 1/3 ఈజ్ ఈక్వల్ టు R2/R1. సో R1/R2 ఈజ్ ఈక్వల్ టు 3/1. రాసుకోవచ్చా? ఉల్టా రాసు. ఓకే, R1/R2ని R1/R2 ఈక్వల్ 3/1 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు వాల్యూమ్కి దీనికి మధ్యలో ఇక్కడ చూడండి, దెన్ ద రేషియో ఆఫ్ దర్ వాల్యూమ్స్ అడుగుతున్నాడు. V1/V2 అనుకోవాలి. ఓకే, సో వాల్యూమ్కి రేడియస్కి రిలేషన్షిప్ అయితే తెలుసు. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ 4/3πr³ కదా, అంటే వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R³ కదా. V1/V2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాన్న? R1/R2 హోల్ క్యూబ్ కదా. సో ఫైనల్లీ V1/V2 ఈజ్ ఈక్వల్ టు R1/R2 ఎంత? 3/1 హోల్ క్యూబ్, అంతేనా? 3³ ఎంత? 27. సో V1/V2 ఈక్వల్ టు 27/1 నాన్న. ఓకే, 27/1. ఒక్క నిమిషము, డెల్టా P1/P2. ఓకే, ఈడ తప్పు వేసినాం నాన్న, డెల్టా P1/P2 కదా. ఈడ 1/3 రాసిన, ఇది 3/1 కదా. ఇది 3/1, ఈడ తప్పు చేసిన. ఓకే, ఇది కరెక్టే. ఈడ 3/1 అంటే ఈడేమైంది? 1/3 అయింది కదా, అవునా? డెల్టా P1/డెల్టా P2, డెల్టా P 3/1, ఇగో 3/1 రాసిన. R1/R2 ఏమైంది? 1/3 అయింది కదా. సో ఇది జస్ట్ 1/3 రాసుకుంటే అయిపోయాడు, అంతే. 1/3 హోల్ క్యూబ్ ఎంత వస్తుంది నాన్న? 1/3 హోల్ క్యూబ్ 1/27. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైందా బేటా? రైట్, క్లియర్ కదా? డౌట్స్ అయితే ఏం లేవు. ఏమున్నదన్నా ఇక్కడ చిన్నగా ఏం రాసినా కింద రాసినా కదా, సో అది రాసినందుకు సారీ నాన్న. ఓకే, ఇది కరెక్ట్, అర్థమైందా? రైట్ బేటా, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఏ soap bubble having a radius 1 millimeter is blown from a detergent solution having a surface tension ఇచ్చిండు 2.5 into 10⁻⁻2 Newton/meter ఇచ్చిండు. ఓకే, the pressure inside the bubble equals at a point Z0 below the free surface of water in a container. అచ్చా, ఇది వాటర్ ఉన్నాయి కంటైనర్లో. ఓకే, ఎంత ఉన్నది హైట్? Z0. ఈడ బబుల్ ఉన్నదన్నమాట. దీనిపైన ఉన్న ప్రెషర్ ఎంత అని అంటే, ఓకే ఇప్పుడు దీనిపైన ఉన్న ప్రెషర్ జనరల్గా చెప్పండి,
డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు ఇదేంది సోప్ బబుల్ కదా, సోప్ బబుల్ ఏమొస్తుంది 40/r వస్తుంది కదా, అంతేనా? రైట్ బడా. సో ఇదేంది డెల్టా పి అంటే పి ఇన్సైడ్ మైనస్ పి అవుట్ సైడ్ కదా. సో క్వశ్చన్లో ఏమన్నాడు, ఇన్సైడ్లోనేమో ఈడ ఎంత ఉంటుందో ప్రెషర్ అంత ఉంటుంది అంట. ఈడ జనరల్గా ఎంత ఉంటుంది నా ప్రెషర్, ఓకే. ఈడనేమో గాలి ఉంటుంది P0 ప్లస్ వాటర్ యొక్క ప్రెషర్ కదా, ρgh కదా, హెచ్ అంటే Z0, P0 ప్లస్ ρgz0 మైనస్ P0 ఈక్వల్ టు 40/r. ఇది పోయింది కదా, రైట్ బడా. సో ρgz0 ఈజ్ ఈక్వల్ టు 40/r, అంతేనా? రైట్. సో జీ వాల్యూ 10 తీసుకోండి అంటున్నాడు, డెన్సిటీ ఆఫ్ వాటర్ అయితే ఇచ్చిండు, వాల్యూ ఆఫ్ Z0 కనుక్కోవాలి మనం, సరేనా? Z0 కనుక్కోవాలి. ఇదెంత ఇచ్చిండు, డెన్సిటీ ఆఫ్ వాటర్ 10 క్యూబ్, జీ వాల్యూ 10, ఈడ Z0 4 ఇంటూ టెన్షన్, సర్ఫేస్ టెన్షన్ ఎంత ఇచ్చిండనా 2.5 ఇంటూ 10⁻², 2.5 ఇంటూ 10⁻² అపాన్ రేడియస్ ఎంత ఇచ్చిండనా 1 మిల్లీ అంటే 10⁻³ కదా. ఇప్పుడు నాకు చెప్పండి 2.5 ఇంటూ 4 ఎంత 10 కదా, 10 కదా, 10. ఇగో ఈ 10 పోయిందా లేదా? ఓకే. నెక్స్ట్ ఇది ఇటు పంపిస్తే 10 క్యూబ్ 10⁻³ పోయింది కథం. సో మిగిలింది నా Z0 ఈక్వల్ టు 10⁻² మీటర్స్ అంటే 1 సెంటీమీటర్ కదా. Z0 ఏంది 1 సెంటీమీటర్, 1 సెంటీమీటర్ ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్ బేటా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ గ్లాస్ ట్యూబ్ ఆఫ్ యూనిఫామ్ internal radius smaller, a wall separating the two identical ends. Initially the wall is in a tight closed position. Okay, ఈ wall అనేది full tight ఉన్నదంట, సరే. End one has a hemispherical soap bubble of radius smaller. End one hemispherical, okay, సగం స్పెరికల్ అన్నట్టు, hemispherical, okay. The end two has sub hemispherical అంటే సబ్ హెమిస్పెరికల్, హెమి అంటేనే సగం, అందులో ఇంకా సగం అన్నట్టు, ఓకే. అంటే చిన్నగా ఉన్నది అన్నట్టు కదా మొత్తానికి. సో బబుల్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ జస్ట్ ఆఫ్టర్ ఓపెనింగ్ ద వాల్. ఓకే, ఈ వాల్ అనేది ఓపెన్ చేయగానే ఏమవుతుంది, ఇగో ఏమున్నది నాన్న, ఇగో గీడ ఒక ఇది చూడండి, ఇదొక బెలూన్, ఇదొక బెలూన్, ఓకే. ఇంట్లో గాలి ఉన్నది, ఇంట్లో గాలి ఉన్నది, ఓకే. ఒక స్ట్రా తోటి అంటబెట్టిన అంటే జాయిన్ చేసిన, ఇంట్లో ఉన్న గాలి ఇంట్లోకి పోతుందా, ఇంట్లో ఉన్న గాలి ఇంట్లోకి పోతుందా, ప్రెషర్ ఇంట్లో ఉన్న ప్రెషర్ 1 అనుకుందాం, ఇంట్లో ఉన్న ప్రెషర్ 2 అనుకుందాం, ఓకే రైట్ బడా. సో మీరేమనుకుంటారు సార్, ఇంట్లో ఎక్కువ ఉన్నది సార్ గాలి, ఇంట్లో నుంచి ఇంట్లోకి పోతుంది, ఇది పెద్ద అవుతుంది కదా, అంతేనా? రైట్ బడా. నేను ఏం చెప్పినా, ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్, అంతేనా? దేనికైతే రేడియస్ ఎక్కువ ఉంటుందో ప్రెషర్ అనేది తక్కువ ఉన్నది, రేడియస్ తక్కువ ఉన్నది, ప్రెషర్ ఎక్కువ. దీనిలో ప్రెషర్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఎయిర్ ఫ్లో అనేది చిన్న దాని నుంచి పెద్ద దానిలోకి పోతుంది అనమాట, అర్థమైందా? ఈడ కూడా సేమ్ అంతే. ద ఎయిర్ ఫ్లో ఫ్రమ్ ఎండ్ 1 flows towards end 2, no change in the volume of a soap bubble. The air flows from end 1 flows towards end 2, volume of the soap bubble at end 1 decreases. ఓకే చూడండి నాన్న, ఏమైతే చెప్పండి, ఇక దీని ఆన్సర్ చెప్పండి. దీనిది రేడియస్ పెద్ద ఉన్నది, ప్రెషర్ తక్కువ ఉన్నది, దీనిది రేడియస్ తక్కువ ఉన్నది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, అవునా? అంటే ఎయిర్ ఫ్లో అనేది ఇంట్లో నుంచి ఇంట్లోకి పోతుంది, అంటే 2 నుంచి 1కి పోతుంది, ఉందా ఆప్షన్లో కూడా, ఓకే. The air from end 1 flows towards end 2 కాదు, there no change occurs కాదు. The air from end 2 నుంచి flows toward the end 1, correct. Volume of the soap bubble at the end 1 increases, correct. ఇంట్లో నుంచి గాలి అందులోకి పోయింది కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది కదా. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, సరేనా? అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్. when two soap bubbles of radius a and b అనేది రేడియస్ పెద్దదంట, సో కొలాస్, ఓకే. రెండు కలిసినాయి
ఓకే, అంటే కాంటాక్ట్లో పెడితే ఇక ద రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ ఆఫ్ ద కామన్ సర్ఫేస్. ఓకే, ఇవి రెండు కలిపి కొంచెం ఇట్లా షేప్లో వస్తాయి, కామన్ సర్ఫేస్ లాగా వస్తుంది. ఓకే, ఇక నాకు డయాగ్రామ్ సరిగా వేయడానికి వస్తలేదు, ఎక్కడికి వెళ్ళి కామన్ సర్ఫేస్ వస్తుంది. ఓకే, ఇగో ఎప్పుడన్నా కానీ ఆ కామన్ సర్ఫేస్ అడిగిండు అనుకోండి, గుర్తుపెట్టుకోండి, ఇక కామన్ సర్ఫేస్ ఇక రేడియస్ ఏమవుతుంది అంటే BA బై B మైనస్ A. గుర్తుపెట్టుకోండి, BA బై B మైనస్ A. రిమెంబర్, ప్రూఫ్ ఉంది కానీ ఏం అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. BA బై B మైనస్ C అంటే ఏది పెద్ద ఉంటే అది ఫస్ట్ రాయాలన్నాడు. ఏ పెద్దది ఉంటే ఓకే AB బై A మైనస్ B రాయండి. ఓకే, ఉందా ఆప్షన్లో ఇది? AB బై B మైనస్ A ఉంది. ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్ బడా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కోహెసివ్ ఫోర్స్ ఆల్రెడీ చెప్పిన కదా, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ సేమ్ మాలిక్యూల్, అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ సేమ్ మెటీరియల్. ఓకే, సో ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్యలో ఉన్న ఫోర్సెస్ ఉంటాయి కదా, హైడ్రోజన్ ఆక్సిజన్. ఓకే, వాటి మధ్యలో ఉన్న ఫోర్సెస్. అడేసివ్ అని అంటే అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్, వేరే మెటీరియల్ మధ్యలో ఉండే ఫోర్స్ని మనం ఏమంటామంటే అడ్హెసివ్ ఫోర్స్ అని చెప్పేసి అని అంటాం నాన్న. ఓకేనా, అర్థమైందా? ఓకే, రైట్ బెటా. లైక్ ఇగో వాటర్ అండ్ గ్లాస్, అంతేనా? మీరు గమ్ముతోటి పేపర్లను అంటబెడతారు కదా, ఆ గమ్ బాటిల్ పైన కానీ ఫెవిక్విక్ పైన కానీ మీకు అడ్హెసివ్ అని చెప్పేసి రాసింది ఉంటుంది నాన్న, అడ్హెసివ్. ఓకే, మనం ఏమంటాం, మన ఇండియాలో గమ్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో వేరే కంట్రీలోకి పోతే వాళ్ళు ఏమంటారు అంటే అడేసివ్ ఇవ్వండి అని అంటారు. ఓకే, అడేసివ్ అంటే గమ్మే అనమాట. ఓకే, కావాలంటే గమ్ బాటిల్ ఉంటే దానిపైన ఒకసారి చదవండి తీసి. ఓకే, అక్కడ అడేసివ్ అని చెప్పేసి రాసింది ఉంటుంది నాన్న, అడేసివ్ అంటే ఆ గమ్ ఏం చేస్తుంది, వేరే మెటీరియల్ని అంటబెడుతుంది కదా. ఫెవిక్విక్ ఏం చేస్తుంది, అంటబెట్టడానికి కదా యూజ్ చేస్తాం. రైట్ బెటా. యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటంటే ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్ టు ద ఫోర్ సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ అండ్ సాలిడ్. ఓకే, ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్ టు ద surface of liquid and solid surface at a point of contact measure inside the liquid is called as angle of contact. ఏం లేదు, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, సింపుల్గా అంటే సింపుల్గా. ఓకే, ఇగో ఇది నీళ్ళు వాటర్ డ్రాప్ అన్నట్టు, వాటర్ డ్రాప్. ఇది గ్లాస్. ఓకే, ఈ గ్లాస్ పైన వాటర్ డ్రాప్ వేస్తే ఏమవుతుంది, గిదే షాప్ కదా వచ్చేది, ఇదే కదా షేప్ వచ్చేది. ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు ఈ షేప్లకైతే వచ్చింది కదా వాటర్ డ్రాప్, ఇదైతే ఇక్కడ వాటర్ ఇంకా గ్లాస్ మధ్యలో ఏవే ఫోర్సెస్ ఉంటాయి, అడేసివ్ ఫోర్సెస్ కదా, వేరే మెటీరియల్ కాబట్టి అడేసివ్. అంటే అడేసివ్ ఫోర్సెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి నాన్న. అడేసివ్ ఫోర్సెస్ అన్ని ఎక్కువ ఉండడం వల్ల ఇది కిందికి రావడానికి ట్రై చేస్తుంది, అంటే ఫ్లాట్ కావడానికి కోసం ట్రై చేస్తుంది అన్నట్టు వాటర్ అనేది. ఓకే, దానిపైన వేసినప్పుడు, సరేనా? రైట్ బెటా. సో ట్రై చేయడం వల్ల అదేమవుతుంది, ఇట్లా అయిపోతుంది అన్నట్టు మొత్తానికి. ఓకే, ఇట్లా అయిన తర్వాత ఇప్పుడు ఈ సర్ఫేస్ పైన ఒక టాంజెంట్ వేయండి, వేసిండ్రా? రైట్ బెటా. ఇప్పుడు ఈ సర్ఫేస్ నుంచి వెళ్ళి ఓకే ఆ టాంజెంట్ వరకు ఏదైతే యాంగిల్ మేడ్ చేస్తుందో ఆ యాంగిల్నే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్పేసి అని అంటాం నాన్న. ఓకే, టీటా వాల్యూ ఏంది, <90 డిగ్రీ అనమాట. వాటర్కి గ్లాస్కి మధ్యలో <90 డిగ్రీ ఉంటుంది. ఓకే, అదే కనుక మెర్క్యూరీ తీసుకున్నాను అనుకోండి, ఒక గ్లాస్ పైన మెర్క్యూరీ డ్రాప్ని వేసిర్రు అనుకోండి, అది గుండ్రంగానే ఉంటుంది. ఓకే, ఇట్లా రాదు, ఈ షేప్లో రాదు. గుండ్రంగా ఎందుకు ఉంటుంది అంటే కోహెసివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఏమున్నాయి, కోహెసివ్ ఫోర్సెస్ అనేటివి, అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ సేమ్ మాలిక్యూల్ కదా, మెర్క్యూరీ మధ్యలో ఫోర్స్ అనేది ఎక్కువ ఉన్నది కాబట్టి అవి గట్టిగా అంటుకొని ఉన్నాయి అన్నట్టు. ఓకే, రైట్ బెటా. సో అంటుకొని ఉండడం వల్ల ఇది గుండ్రంగా ఉన్నది. ఓకే, గుండ్రంగా ఉండగానే ఏం చేస్తాం మనం, టాంజెంట్ వేయాలి దీని సర్ఫేస్కి. వేసినామా టాంజెంట్ వేసినా, ఇగో కనిపిస్తుందా టాంజెంట్ వేసిన తర్వాత సర్ఫేస్ నుంచి వెళ్ళి ఇగో ఈ టాంజెంట్కి మనము యాంగిల్ చూడాలి నాన్న. ఇది ఎట్లున్నది, ఇక్కడ >90 డిగ్రీస్ ఉంది కదా. మెర్క్యూరీకి గ్లాస్కి ఎప్పుడు కూడా 90 డిగ్రీస్, అంటే >90 డిగ్రీ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఈ విధంగా ఉంటే ఏమవుతుంది, వెట్ వేస్తుంది అన్నట్టు దీన్ని. ఓకే, తడిగా వేస్తుంది. ఇదేమో తడి ఏం చేయదు. మెర్క్యూరీ అనేది గ్లాస్ పైన వేస్తే అది తడి చేయదు అన్నట్టు, ఇది మాత్రం తడి చేస్తుంది అన్నట్టు. ఓకే, రైట్ బెడా. ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా. ఓకే, ఇది మాత్రం మెజర్ ఇన్సైడ్.
ఓకే, యాంగిల్ తీసుకునేటప్పుడు ఇన్సైడ్ నుంచి తీసుకోవాలి. ఈడ కూడా ఇన్సైడ్ నుంచి తీసుకున్నా, కనిపిస్తుంది కదా, ఇన్సైడ్ నుంచి తీసుకున్నాం. వాటర్ డ్రాప్ ఇన్సైడ్, ఓకే, ఆడ మెర్క్యూరీ డ్రాప్ ఇన్సైడ్ నుంచి తీసుకున్నాం. ఈడ కూడా అదే అంటాడు. ఓకే, ఇగో ఏంది, ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్ టు ద సర్ఫేస్ ఆఫ్ ఎ లిక్విడ్ అండ్ సాలిడ్ సర్ఫేస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మెజర్ ఇన్సైడ్ ద లిక్విడ్. ఓకే, ఇన్సైడ్ నుంచి తీసుకోవాలి అంతే. నెక్స్ట్ దానికి ఇంపార్టెన్స్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ది, ఇట్ డిటర్మైన్ ద వెదర్ ఏ లిక్విడ్ విల్ స్ప్రెడ్ అవుతుందా, ఓకే, స్ప్రెడ్ అయితే ఏంది, వెట్ అవుతుంది అన్నట్టు, స్ప్రెడ్ అవుతుందా ఆన్ ద సర్ఫేస్ ఆర్ ఫార్మ్స్ డ్రాప్లెట్స్ ఆన్ ఇట్. స్ప్రెడ్ అవుతుందా లేకుంటే డ్రాప్ లెక్క ఉందా. ఇట్ ఆల్సో డిటర్మైన్ ద వెటబిలిటీ ఆఫ్ ద లిక్విడ్. ఓకే, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఫర్ ప్యూర్ వాటర్ అండ్ గ్లాస్కి ఎంత ఉంటుంది, టీటా వాల్యూ 0 డిగ్రీ ఉంటుంది నాన్న. ఓకే, ఫర్ ప్యూర్ వాటర్ అండ్ సిల్వర్ తీసుకుంటే 90 డిగ్రీ ఉంటుంది టీటా వాల్యూ. నార్మల్ వాటర్ అండ్ గ్లాస్కి ఎట్లుంటుందనంటే ఇదేంది 5 ఉందా, 5 లెస్ దెన్ టీటా లెస్ దెన్ 20. ఓకే, మెర్క్యూరీ అండ్ గ్లాస్కి ఏమో 135 నాన్న. ఓకేనా, నార్మల్ వాటర్ అండ్ గ్లాస్కి 5 డిగ్రీస్ నుంచి 20 డిగ్రీస్ లోపల ఉంటుంది అన్నట్టు. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ లెస్ దెన్ 90 డిగ్రీస్ అని చెప్పేసి అన్నా కదా, ఎక్కడికి 90 డిగ్రీ లోపల ఉంటుంది అంతే. ఓకే, యాంగిల్ అనేది 90 డిగ్రీ లోపల ఎంత ఉన్నది, 5 నుంచి 20 డిగ్రీ మధ్యలో ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఓకే, ఇది చూడండి, 90 డిగ్రీ కంటే ఎక్కువ ఉంటే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ వెటబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సారీ డిక్రీజ్ అవుతుంది. లెస్ దెన్ 90 డిగ్రీ అయితే వెటబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గ్రేటర్ దెన్ 90 డిగ్రీస్ అయితే వెటబిలిటీ అనేది తగ్గుతుంది. ఓకే, రైట్ బెడా. ద వెటబిలిటీ ఆఫ్ ఎ సర్ఫేస్ బై లిక్విడ్ డిపెండ్స్ ప్రైమర్లీ ఆన్, దేనిపైన ఆధారపడుతున్నది. ఓకే, వెటబిలిటీ ఎక్కడ వచ్చింది అన్న, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్లోనే కదా వచ్చింది కదా, సర్ఫేస్ టెన్షన్, విస్కోసిటీ, డెన్సిటీ, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద సర్ఫేస్ అండ్ ద లిక్విడ్. వెటబిలిటీ దానిపైన కదా, టీటా పైన ఆధారపడేది, అవునా. నెక్స్ట్ క్యాపిలరీ రైజ్ అండ్ ఫాల్. ఈ క్యాపిలరీ ట్యూబ్ ఏంటంటే ఒక టెస్ట్ ట్యూబ్ లాగా ఉంటుంది, ఏం లేదు, మన రిఫిల్ తీసుకోండి, ముందటున్న ముల్కి తీసేసేయండి. ఈ నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తుందా, అవునా, కనిపిస్తుంది కదా, ఇక్కడ ముల్కి తీసేసిన కనిపిస్తుందా, రైట్ బెడా, ఖాళీది, అవునా. అది తీసుకొని వాటర్ లోపల ఇట్లా ముంచండి, ఏమవుతుందంటే వాటర్ అనేది కొంచెం పైకి లేస్తాయి, వాటర్ అనేది పైకి లేస్తాయి, ఎంతో కొంత హైట్ లేస్తాయి కదా. ఎంత హైట్ లేసింది అంటే అదే ఈ ఫార్ములా. ఓకే, ఒక బీకర్ లోపల ఒక క్యాపిలరీ ట్యూబ్ని పెడితే వాటర్ అనేది కొంచెం పైకి లేస్తుంది, సరేనా. జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకున్నానా అంతే, ఇంకేం లేదు. ఓకే, అది ఎంత హైట్ లేస్తుంది అంటే 2t cos θ బై ρ gr. రో అంటే డెన్సిటీ ఆఫ్ వాటర్, ఆర్ అంటే రేడియస్. ఇట పైకి లేగానే ఇటు పైకి పోగానే ఎట్లుంటుంది అంటే ఇట్లా కర్వ్ షేప్లో ఉంటుంది. ఓకే, కర్వ్ షేప్ మినిస్కస్లు అంటాం. ఓకే, ఈ ట్యూబ్ ఈడ రాసిన, ఓకే, టాప్ సర్ఫేస్ ఇది ఉందా, ఇదే అది. ఓకే, రైట్ బెటర్. సో యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అయితే చూసుకోవచ్చు కదా, ట్యాంజెంట్ అయితే వేసిన, ఇదేంది గ్లాస్కి ట్యాంజెంట్కి మధ్యలో ఉన్న యాంగిల్ టీటా వేసిన. ఓకే, ఇదే మన రేడియస్ అన్నట్టు, అర్థమైందా. క్యాపిలరీ ట్యూబ్ యొక్క రేడియస్, ద రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ ఎ లిక్విడ్ ఇన్ ఎ క్యాపిలరీ ట్యూబ్ ఈస్ కాల్డ్ as క్యాపిలారిటీ అని అంటాము. ఇఫ్ టీటా వాల్యూ లెస్ దెన్ 90 డిగ్రీ ఉంటే లిక్విడ్ అనేది పైకి లేస్తుంది నాన్న. ఓకే, ఇఫ్ టీటా అనేది గ్రేటర్ దెన్ 90 డిగ్రీ ఉంటే లిక్విడ్ అనేది కిందికి పోతుంది, అంటే మెర్క్యూరీ తీసుకున్నప్పుడు కిందికి పోతుంది, వాటర్ తీసుకుంటేనేమో ఇలా పైకి పోతుంది అన్నట్టు, అంతే, ఇంకేం లేదు. ఓకే, న్యూమెరికల్ సాల్వ్ చేద్దాము. అచ్చా, ఈడ ఒకటి ఉన్నది, రిలేషన్షిప్ బిట్వీన్ మాస్ ఇన్ క్యాపిలరీ ట్యూబ్ అండ్ రేడియస్. క్యాపిలరీ ట్యూబ్ లోపల ఉన్న మాస్, ఓకే, ఈ క్యాపిలరీ ట్యూబ్లో ఈ నుంచి లీడ్కే ఆ నుంచి లాడికే, ఓకే, అందులో ఉన్న మాస్ m అనుకుందాం, ఇంకా ఈ రేడియస్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ఓకే, చూద్దాం ఒకసారి. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, మాస్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, డెన్సిటీ ఈక్వల్ టు ఏరియా ఇంటూ హెచ్ రాసుకోవచ్చా. డెన్సిటీ ఇంటూ ఏరియా ఇంటూ హైట్ అయితే ఫార్ములా తెలుసు కదా, 2t cos θ బై ρ gr. ఏ అంటే ఏరియా ఆఫ్ ద క్యాపిలరీ ట్యూబ్, πr² కదా, గుండ్రంగా ఉంటుంది అది, 2t cos θ బై ρ gr. ఓకే, రో పోయింది, ఇంట్లోంచి ఆర్ పోయింది కదా, మిగిలింది ఏంది πr 2t cos θ, πr 2t cos θ బై కింద మిగిలింది ఏంది g కదా, అంతేనా. అంటే మాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు రేడియస్ వచ్చింది కదా, అవునా. రేడియస్ ఎంత పెద్దగా ఉంటే అంత మాస్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు దాని లోపల, క్యాపిలరీ ట్యూబ్ లోపల. ఓకే, అర్థమైందా బేటా, రైట్.
If the surface tension of water is 0.06 Newton per meter, then the capillary rise in a diameter of 1 millimeter. Okay, theta value 0 degrees తీసుకోండి అని అంటున్నాను అన్న. ఓకే రైట్, బట్ then the capillary rise అంటే హైట్ కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి? h is equal to 2t cos theta by rho gr కదా. 2 into టెన్షన్ ఎంత ఇచ్చిందన్న? 0.06. ఓకే, cos theta value 0 degree, cos 0 ఎంత? 1 upon density. ఓకే, సో డెన్సిటీ ఆఫ్ వాటర్ ఒక 1000 ఉంటుంది ఎట్లన్నా కానీ 10 cube. G వాల్యూ 10. రేడియస్ ఎంత నాన్న? 1 millimeter ఇచ్చింది కదా, అంటే రేడియస్ ఏమవుతుంది? సగం అవుతుంది, 1/2 millimeter. 1/2 milli అంటే 10⁻³ కదా. రైట్ బేడా, ఇయో 10⁻+3 10⁻³ అయితే పోయింది కదా, మిగిలింది ఏంది? గి 2 అనేది పైకి పోయింది కదా, 4/10 వచ్చింది. గిది 6/100 రాసుకోవచ్చా? అంతే కదా, 6/100 రాసుకోవచ్చు. ఇది 2 అనేది పైకి పోయింది, 4/10, దీన్ని 6/100 రాసుకోవచ్చు కదా. 6 4 24, 24/1000 వచ్చింది కదా, అంతేనా? అంటే 0.024 ఉందా? అచ్చా 2.4 సెంటీమీటర్ రాసుకోవచ్చు కదా. ఇక 2.4/100 రాసుకోవచ్చు కదా. 2.4 10⁻², 10⁻² ఏమంటాం? సెంటీ అంటాం, సెంటీమీటర్. 2.4 సెంటీమీటర్, 2.4 సెంటీమీటర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, అర్థమైందా బేటా? నెక్స్ట్ క్వశ్చన్. Water rises to a height of 10 centimeter in a capillary tube and mercury falls to a depth of 3.5 centimeter. వాటర్ తీసుకుంటే 10 సెంటీమీటర్ పైకి పోయింది, మెర్క్యూరీ తీసుకుంటే 3.5 సెంటీమీటర్ లోపలకు పోయింది. ఓకే, ఇదేమో వాటర్ది, ఇదేమో మెర్క్యూరీది. ఓకే, ఇన్ ఏ సేమ్ క్యాపిలరీ ట్యూబ్. క్యాపిలరీ ట్యూబ్ అయితే సేమ్, అంటే రేడియస్ సేమ్ ఉంటుంది, గ్రావిటీ సేమ్ ఉంటుంది కదా. అఫ్కోర్స్ ఏది ఉన్నా కానీ గ్రావిటీ అయితే ఎట్లన్నా ఒకటే ఉంటుంది కదా. ఇఫ్ ద డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్, డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ ఇచ్చిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా అయిపోయింది, 2t cos theta by rho gr కదా. ఇక్కడ క్యాపిలరీ ట్యూబ్ సేమ్ అన్నాడు కాబట్టి ఈ సంబంధం లేదు, ఇది కూడా సంబంధం లేదు మనకు కదా, గ్రావిటీ కూడా. రైట్, ఇఫ్ ద డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ ఇచ్చిండు అండ్ ఇట్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ కూడా ఇచ్చిండు. ఓకే, టీటాను అట్లా ఉంచండి. అండ్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్ కూడా ఇచ్చిండు, అండ్ ద యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ కూడా ఇచ్చిండు. ద రేషియో ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద 2 liquids. ఓకే, అంటే సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ బై సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ మెర్క్యూరీ కనుక్కోవాలా మనం కదా. ఈ 2 కూడా అవసరం లేదు, హైట్లు ఇచ్చిండు, ఇది కనుక్కోవాలి, ఇది ఇచ్చిండు, ఇది ఇచ్చిండు కదా కదా. ఇప్పుడున్న రిలేషన్షిప్ ఏమొస్తుంది? హైట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు t cos theta by rho కదా. t cos theta by rho, t cos theta by rho వాటర్ది అయిపోయింది. ఇప్పుడు మెర్క్యూరీది. ఓకే, ఇది వాటర్కి సంబంధించింది, ఇది మెర్క్యూరీది. ఓకే, ఏమొచ్చింది? TW/TM. ఓకే, ఇది ρm/ρw కదా. cos theta 1 అనుకుందామా, cos theta by cos theta కదా. ఇదేమో వాటర్కి సంబంధించింది కదా, వాటర్కి సంబంధించి మొత్తం, ఇది మెర్క్యూరీకి. ఇక్కడ వాటర్కి సంబంధించింది, ఇది మెర్క్యూరీకి సంబంధించింది. అంతేనా? కరెక్టేనా? రైట్ బడా. సో ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి. ఇక HW, హైట్ రైజెస్ ఇన్ ఏ వాటర్ ఎంత? వాటర్ రైజెస్ టు ఏ హైట్ ఆఫ్ 10 సెంటీమీటర్, ఇక్కడ 10 సెంటీమీటర్. ఓకే, మెర్క్యూరీ లోపల. ఓకే, అండ్ మెర్క్యూరీ ఫాల్ టు ఏ డెప్త్ ఆఫ్ 3.5 సెంటీమీటర్. ఓకే, ఇదేమో కిందికి పోయింది 3.5 సెంటీమీటర్. TW/TM. ఓకే, డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ ఎంత ఇచ్చిండు? 13.6 గ్రామ్ పర్ cc. డెన్సిటీ ఆఫ్ వాటర్, ఇగో డెన్సిటీ ఆఫ్ వాటర్ 1 గ్రామ్ ఇచ్చిండు పర్ cc కదా. ఎట్లన్నా డివిజన్లో ఉన్నాయి కాబట్టి కన్వర్షన్ చేసే అవసరం లేదు. ఓకే,
ఓకే కాస్ థీటా. వాటర్ ది యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత ఇచ్చిండు వాటర్ ది, అండ్ ఇట్స్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ 0. ఓకే రైట్ బెటా. కాస్ 0 ఎంత 1 కదా. మెర్క్యూరీది యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత ఇచ్చిండు, ఈ కాస్ 135 అంటే 135 డిగ్రీ ఇచ్చింది కదా, అంటే కాస్ 135 ఎంత 0.7 అనమాట. ఓకే అర్థమైందా బేటా. చలో సో ఇక ఇది మొత్తం సాల్వ్ చేసుకుంటారు ఇక మీరు. TW బై TM సాల్వ్ చేస్తారా, రైట్ బేటా. సో మీకు ఏమొస్తుంది అంటే 5/34 వస్తుంది. సింపుల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, 5/34 చేసుకోండి ఇక మీరే. 5/34 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్, 3 liquids of densities ρ1 ρ2 ρ3. ఓకే ρ1 greater than ρ2 greater than ρ3 అంట, having a same value of surface tension T rises to a same height అట అన్నిట్లో కూడా. హైట్ ది ఫార్ములా ఏంటి, 2T cos theta by ρgr కదా. రైట్ సేమ్ హైట్ సేమ్ అంట. ఓకే 3 liquids of densities, ఈడున్నది డెన్సిటీ విత్ ఇది, హ్యావింగ్ ద సేమ్ వాల్యూ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ కూడా టచ్ చేయకండి. రైజెస్ టు ఏ సేమ్ హైట్ ఇన్ 3 identical capillary tubes. ఓకే హైట్ కూడా సేమే ఉన్నది. ద యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ θ1 θ2 θ3 obeys. ఓకే అంటే డెన్సిటీకి కాస్ థీటాకు సంబంధించిన ఏముంది నాన్న, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు రో కదా, అంతేనా. రైట్ బెడా. సో యాజ్ డెన్సిటీ ఇంక్రీజెస్ కాస్ థీటా వాల్యూ ఇంక్రీజెస్, థీటా వాల్యూ ఇంక్రీజ్ అయితే దాని వాల్యూస్ ఏమైతే నాన్న తగ్గుతాయి కదా. రైట్ బెడా. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, ρ1 గ్రేటర్ దెన్ ρ2 గ్రేటర్ దెన్ ρ3 కదా. రైట్ బెడా. డెన్సిటీ ఇంక్రీజ్ అయితే దాని యొక్క వాల్యూస్, కాస్ థీటా కూడా ఇంక్రీజ్ అవుతున్నది, దాని యొక్క వాల్యూస్ తగ్గుతున్నాయి అంటే ఓకే అంటే కాస్ 90 ఎంత 0 కదా, తగ్గుతున్నది. అంటే ఇక 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు θ1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు θ2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు θ3. ఓకే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇగో π/2 కదా, అంతే కదా బేటా. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కదా. అవునా చూడండి అన్న కాస్ థీటా వాల్యూ. ఓకే 0 30 45 60 90, కాస్ 0 ఎంత 1, ఇది √3/2 1/√2 కదా. నెక్స్ట్ సారీ 0 కాస్ 0 డిగ్రీ ఎంత 1 కదా. నెక్స్ట్ √3/2, నెక్స్ట్ 1/√2, నెక్స్ట్ 1/2 కదా. నెక్స్ట్ ఏంది 0. ఓకే రైట్ బెటా. ఇగో థీటా వాల్యూ పెరుగుతున్నా కొద్దీ దాని వాల్యూ అనేది తగ్గుతున్నది కదా, కాస్ థీటా వాల్యూ తగ్గుతున్నది అంతేనా, 0 నుంచి 90కి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే రైట్ బెటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. Water rises to a height of 20 millimeter in a capillary if the radius of a capillary is made 1/3 of its previous value, 1/3 R1 kada. Then the new value of capillary rise. Okay H2 value ఏందో కనుక్కోవాలి కదా. H1 వాల్యూ అయితే క్వశ్చన్లు ఇచ్చాడు, వాటర్ రైజెస్ టు ద 20 millimeter అన్నాడు కదా. సో ఫార్ములా ఏంది, హైట్ రైజ్ ఇన్ ఏ క్యాపిలరీ ట్యూబ్ 2T cos theta by ρgr. హైట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్ కదా. H2 by H1 ఈజ్ ఈక్వల్ టు R1/R2 అంతేనా. R1 అంటే R1, R2 అంటే R1/3. సో ఏమొచ్చింది 3/1. సో H2 ఈక్వల్ టు ఏమొచ్చింది 3H1. 3 ఇంటూ H1 వాల్యూ ఎంత ఇచ్చిండు 20 ఇచ్చిండు. ఓకే 3 to 60 అంటే మొత్తానికి 60 mm కదా. 60 mm ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఉందా, ఉంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రానా. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ క్యాపిలరీ ట్యూబ్ వాటర్ రైజెస్ టు ఏ హైట్ ఆఫ్ 4 centimeter if the cross sectional area of the tube were 1/4, cross sectional area 1/4 ఇట్లా ఇచ్చిందన్న. ఓకే వాటర్ would have rises to a height of అంటే H2 వాల్యూ అనుకోవాలన్నా.
h1 వాల్యూ అయితే ఇచ్చిండు 4 సెంటీమీటర్ కదా, డైరెక్ట్ రిలేషన్షిప్ బేస్డ్ క్వశ్చన్స్. హైట్ ఈజ్ ఈక్వల్ టు 2t cos theta బై ρgr కదా, అంతేనా? అవునా కదా? రైట్. సో నాకు ఇలా చెప్పండి, పై ఆర్ స్క్వేర్ కదా, అంటే రేడియస్ ఉంటుంది కదా, ఏరియాలో అయితే రేడియస్ ఉంటుంది. r2 స్క్వేర్ ఈక్వల్ టు r1 స్క్వేర్ బై 4. సో ఫైనల్ ఏమొచ్చింది, r2 ఈక్వల్ టు r1 బై 2 వచ్చింది కదా. సో ఫైనల్ ఇప్పుడు ఏమొస్తుంది, హైట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్, h2 బై h1 ఈక్వల్ టు r1 బై r2 కదా. r1 అంటే r1, r2 అంటే r1 బై 2, ఇది పోయింది, ఏమొచ్చింది 2:1. h2 ఈక్వల్ టు ఏమొచ్చింది 2h1. మ్యాథమెటిక్ పార్ట్ బెటా, మ్యాథమెటిక్ ఏం లేదు ఇలా, మ్యాథమెటిక్స్ ఉన్నది. h1 హైట్ ఎంత ఇచ్చిండు, 4 సెంటీమీటర్ ఇచ్చిండు కదా. సో ఫైనల్లీ 8 సెంటీమీటర్ ఇస్ అ ఫైనల్ ఆన్సర్. 8 సెంటీమీటర్ ఇస్ అ ఫైనల్ ఆన్సర్. ఓకే రైట్ బెటా. నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ రైజెస్ ఇన్ ఏ వర్టికల్ capillary tube up to a height of 2 సెంటీమీటర్. capillary tube లోపల ఓకే 2 సెంటీమీటర్ అంట, సరే. ఇఫ్ ద ట్యూబ్ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద వర్టికల్, ఓకే దీన్నే బెండ్ చేసినాం ఇట్లా, ఇది 60 degrees బెండ్ చేసినాం. ఓకే వాటర్ కొంచెం ఇట్లా ఇంకా కొంచెం దూరం పోతాయి కదా, అవునా. దెన్ అప్ టు వాట్ లెంత్ ఆఫ్ వాటర్ విల్ రైజ్ ఇన్ ద ట్యూబ్. ఓకే సీదా పెడితేనేమో 2 సెంటీమీటర్లు, దాన్ని 60 degrees బెండ్ చేస్తే దీని యొక్క లెంత్ ఎంత, ఓకే లెంత్ కనుక్కోవాలి. ఎక్కడైతే డీటా ఉంటుందో అనుకోని కాస్ డీటా కదా, L cos 60 degree ఈక్వల్ టు ఏమొస్తుంది నాన్న 2 కదా, అంతేనా కదా. L ఇంటూ కాస్ 60 ఎంత 1/2. సో ఫైనల్ ఎంత వచ్చింది నాన్న, L ఈక్వల్ టు 4 సెంటీమీటర్. ఓకే 4 సెంటీమీటర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్ బెటా. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. A capillary tube of radius r is immersed in water and water rises to a height h. Okay, r and radius ki h ane height poyindata, sare. Mass of capillary, mass of water in a capillary tube is m. Acha, mass of water in capillary tube cheppina kada, mass ki radius ki relationship em ochindi, directly proportional ochindi kada. Mass of water in a capillary tube, capital M ఇచ్చిండు. If the radius of a tube is double, acha r2 value 2r1 ఇచ్చిండు. Okay, mass of water will rise in a capillary tube will be, మాస్ ఎంత ఉండొచ్చు, m2 వాల్యూ కనుక్కోవాలి, అంటే m1 వాల్యూ m ఇచ్చిండు అనమాట. ఓకే రైట్ బెటా. మనకు తెలుసు m2 బై m1 ఈజ్ ఈక్వల్ టు r2 బై r1 కదా, 2r1 బై r1 ఎంత వచ్చింది 2. సో m2 ఈక్వల్ టు ఏమొచ్చిందన్న 2m1 కదా. m1 అంటే ఏంటి m. అబ్బా ఇంత సింపుల్ క్వశ్చన్ కదా, డైరెక్ట్ రిలేషన్షిప్ బేస్డ్, డైరెక్ట్ రిలేషన్షిప్ 2m is the answer. Next question, a capillary tube of radius small r is immersed in water and water rises to a height h. The mass of water in a capillary tube is 5 grams. మళ్ళీ మాస్ కి రిలేషన్షిప్. ఓకే మాస్ కి రేడియస్ కి రిలేషన్షిప్ బేస్డ్ క్వశ్చన్, ఎందుకంటే మాస్ ఆఫ్ వాటర్ ఇన్ క్యాపిలరీ ట్యూబ్ అన్నాడు కదా, డైరెక్ట్ స్ట్రైక్ కావాలి మీకు. ఓకేనా రైట్ బెటా. అంటే m1 వాల్యూ 5 గ్రామ్ ఇచ్చిండు. అనదర్ క్యాపిలరీ ట్యూబ్ ఆఫ్ రేడియస్ 2r. అచ్చా r1 వాల్యూ r, మరి r2 వాల్యూ 2r. ఓకే ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్, ద మాస్ ఆఫ్ వాటర్ దట్ విల్ రైజెస్. ఓకే అంటే m2 వాల్యూ అనుకోవాలి అంతే. ఓకే m2 బై m1 ఈక్వల్ టు r2 బై r1. r2 అంటే 2r, r1 అంటే r, జస్ట్ ఓకే రిలేషన్షిప్ బేస్డ్ క్వశ్చన్స్ కదా. m2 ఈక్వల్ టు 2m1, 2 ఇంటూ m1 అంటే మాస్ ఎన్ని ఇచ్చిండు 5 గ్రాములు ఇచ్చిండు. ఓకే మొత్తానికి ఏమైంది 10 గ్రాములు అయింది కదా, 10 గ్రామ్స్. m2 వాల్యూ ఎంత వచ్చింది 10 గ్రామ్, m2 వాల్యూ 10 గ్రామ్స్. ఓకే సింపుల్ క్వశ్చన్ ఉంది. నెక్స్ట్, water rises to a height h in a capillary tube if the length of a capillary tube above the surface of a water is made less than h. ఓకే హైట్ కంటే కొంచెం తక్కువనే ఉన్నది. అయితే ఏంది
Okay, water rises to a height h in a capillary tube. If the length of a capillary tube above the surface of water is made less than h anta. Okay, water does not rises at all. Kaadu. Water rises upon up to the tip of a capillary tube and then start overflowing. Overflow ite kaadu. Like a fountain. Water rises up to the top of a capillary tube and stays there without overflowing. ఓకే రైట్ ఇదే కదా. సో ఓవర్ఫ్లో అయితే కాదు, ఎక్కడికి వెళ్ళి పైకి పోయి ఆగిపోతుంది అనమాట. నెక్స్ట్, లిక్విడ్ రైజెస్ టు ఏ హైట్ ఆఫ్ 2 centimeter ఇన్ ఏ క్యాపిలరీ ట్యూబ్ అండ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద సాలిడ్ అండ్ లిక్విడ్ ఇస్ 0. ఇఫ్ ద ట్యూబ్ ఈస్ డిప్రెస్డ్ మోర్ నౌ సో ద టాప్ ఆఫ్ ఏ క్యాపిలరీ ట్యూబ్ ఈస్ 1 centimeter above the liquid, then the apparent angle of contact between the solid and a liquid. అచ్చా చూడండి నాన్న, స్మాల్ హెచ్ వాల్యూ ఏంది ఫార్ములా 2t cos theta by rho gr. హైట్కి టీటాకు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంది, డైరెక్ట్లీ ప్రపోర్షనలే కదా. రిలేషన్షిప్ బేస్డ్ ఇచ్చిందానా. ఓకే, ఫస్ట్ హైట్ ఎంత ఉండే 2 centimeter ఉండే, దాన్ని లోపల ముంచేసినాం. ముంచిన తర్వాత హైట్ ఏం కనిపిస్తున్నది, ఇఫ్ ద ట్యూబ్ ఈస్ డిప్రెస్డ్ నౌ సో ద టాప్ ఆఫ్ ఎ క్యాపిలరీ ట్యూబ్ ఈస్ 1 centimeter. h2 వాల్యూ 1 centimeter అయింది. ఓకే, above the liquid, then the apparent angle of contact between the solid and liquid. ఓకే, ఇంకో θ1 ఏమొచ్చిండు ఇక్కడ ఇచ్చింది చూసిండ్రా, the angle of contact between the solid and liquid is 0 అంటే θ1 వాల్యూ 0 ఇచ్చిండు. ఓకే, అంటే మనము θ2 వాల్యూవే కనుక్కోవాలి, అంతే కదా. సో h2 by h1 is equal to cos θ2 upon cos θ1 కదా. h2 2 centimeter, h1 1 centimeter, cos θ2 by ఓకే h2 1 centimeter. ఓకే, h2 1 centimeter, h1 2 centimeter. ఓకే, θ1 అంటే 0 degrees, cos 0 ఎంత 1. అంటే మొత్తానికి cos θ2 ఈక్వల్ ఎంత వచ్చింది 1/2. అంటే θ2 ఈక్వల్ ఎంత నా 60 degrees కదా. cos 60 1/2 నేనా 60 degrees. ఆప్షన్ సి is the correct answer. Next question, if a capillary tube is dipped into a liquid and leaves of the liquid inside and outside are same, then the angle of contact. Acha చూడండి, if a capillary tube is dipped into a liquid and the level of liquid inside and outside is same, ఓకే అయితే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత. ఓకే, ఇప్పుడు ఇంలా వాటర్ బయట సేమ్ ఉన్నాయి, ఇప్పుడు సేమ్ ఇట్లున్నది అంటే రైజ్ అయితే ఏం కాలే. ఇది ఎంతనా 90 degrees. ఓకే, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత 90 degree. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 20 centimeter long capillary tube is dipped in water. The water rises to a 8 centimeter. If the entire arrangement is put freely falling elevator, the length of the water column in a capillary tube. ఇది చూడండి, ఇలా వాటర్ ఉన్నది. ఓకే, క్యాపిలరీ ట్యూబ్లో కూడా ఎంత 20 centimeter ఉన్నది నాన్న. ఓకే రైట్, ఇది ఫ్రీలీ ఫాలింగ్ లాగా అంటే మొత్తానికి అయితే వదిలిపెట్టేసినాం, మొత్తం కింద పడుతున్నది. ఓకే రైట్ బెట. అప్పుడు హైట్ ఏమవుతుంది దాని లోపల అంటే ఏం కాదు, అంతే 20 centimeter ఉంటుంది. అన్నీ కూడా ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి వచ్చేస్తుంది. ఓకే చూడండి, 2t cos θ by రో ఎఫెక్టివ్, రో జిఆర్ కదా, జీ ఎఫెక్టివ్ అనమాట. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో అంటే కింది పోయేటప్పుడు ఏం రాస్తాము, జీ మైనస్ ఏ కదా, జీ మైనస్ ఏ రాస్తాము. ఏ అంటే ఏంటి మళ్ళీ జీనే. ఓకే, జీ మైనస్ జీ ఏమింది 0, సంథింగ్ బై 0 ఎంత ఇన్ఫనైట్. అంటే హైట్ అంటే ఇన్ఫనైట్ పోతుంది అంటే పోదు, అంటే మొత్తానికి ఆ హైట్ 20 centimeter లాగానే కన్సిడర్ చేస్తాం. ఓకే 20 centimeter లాగానే కన్సిడర్ చేస్తాము. ఓకే రైట్ బడా. విస్కోసిటీ, ఈ విస్కోసిటీ ఏంటంటే మనం ఫ్రిక్షన్ చాప్టర్ చదివినాం కదా. ఫ్రిక్షన్ అంటే ఏంటో తెలుసు కదా, ఏం చేస్తుంది సార్, అడ్డుకుంటుంది సార్ మోషన్. ఏదైనా బాడీ మోషన్లో ఉంటే దాన్ని అడ్డుకుంటుంది కదా, దాన్ని ఫ్రిక్షన్ అంటాం. అంటే వాటర్ లోపల కూడా ఫ్రిక్షన్ ఉంటుంది. ఓకే, వాటర్ ఇట్లా పోయింది అనుకోండి, ఫ్రిక్షన్ అడ్డంగా వస్తుంది. అంటే వాటర్ లోపల ఉన్న ఫ్రిక్షన్ని ఏమంటాం, విస్కోసిటీ అంటాం, అంతే. ఓకే, విస్కోసిటీ ఈజ్ అ మెజర్మెంట్ ఆఫ్ ఫ్లూయిడ్ రెసిస్టెన్స్ టు ఫ్లో.
ఏదైతే ఫ్లో అవుతుందో దాన్ని అడ్డంగా ఆపేదాన్నే విస్కోసిటీ అని అంటాము. ఓకే, విస్కస్ ఫోర్సెస్. ఎంత ఫోర్స్ ఆపుతున్నది అని అంటే ఇగో ఇట్ ఈస్ ఎన్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఫోర్స్ విచ్ ట్రైస్ టు అపోజ్ ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద లేయర్స్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ నాన్న. ఇగో ఇదే ఫోర్సు. ఓకే, ఆడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వచ్చిందా లేదా? స్టాటిక్ ఫ్రిక్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ కెనెటిక్ ఫ్రిక్షన్. అంటే ఫ్రిక్షన్ ఫోర్సెస్ ఉన్నాయా? ఫోర్స్ కదా ఫ్రిక్షన్ ఫోర్స్లు. వీడిది కూడా ఒక ఫోర్సే, విస్కస్ ఫోర్సు. ఏం చేస్తుంది ఆ ఫోర్సు? ఆపేస్తుంది. నీళ్ళిటు పోతే అడ్డంగా ఆపుతుంది అది కదా, పోనీయకుండా ఆపుతుంది అన్నట్టు. దాని ఫార్ములా ఏంటంటే నీటా ఏ డివి బై డిఎక్స్ నాన్న. ఓకే, నీటా ఏంటంటే నీటా అంటాము కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ. దీని ఒక ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీది ఎస్ఐ యూనిట్ న్యూటన్ సెకండ్ పై మీటర్ స్క్వేర్ నాన్న. ఓకే, సిజిఎస్ పాయిస్ అంటాము. 1 డెకా పాయిస్ని 10 పాయిస్ అంటాము. 1 డెకా పాయిస్ 1 kg మీటర్ పర్ సెకండ్ కూడా అంటాము. అది ఉండని. ఓకే, ఇదంతా ఏమి ఇంపార్టెంట్ కాదు కానీ ఇక్కడ కూడా మెయిన్గా ఫార్ములా రిమెంబర్. ఓకే, ఫార్ములా గుర్తుపెట్టుకోండి, పని అయిపోతుంది. గుర్తుపెట్టుకుంటే పని అయిపోతుంది. సరేనా? రైట్. సో చూడండి, ఇది వాటరు. ఓకే, ఇది మన భూమి అన్నట్టు కింద. ఓకే, చలో ఇది సముద్రం మీద తీసుకుందాం. ఈడ మన షిప్ ఉన్నది. ఓకే, రైట్ బెటా. అయితే ఇది లేయరు ఏదైతే భూమికి అంటుకొని ఉంటుందో దాని యొక్క వెలాసిటీ ఏం తీసుకుంటాం? 0 తీసుకుంటాం. ఓకే, కొంచెం పైకి పోయినాం. అలలు అనేవి జస్ట్ పైన మాత్రమే కనిపిస్తాయి. మీరు లోపల పోయినా అనుకోండి అలలు ఏం కనిపించాయి మీకు. ఓకే, అలలు ఇక్కడ ఉన్న వెలాసిటీ v అనుకుందాం. v వద్దు. ఓకే, ఆడున్న వెలాసిటీ ఇటు పోతున్నాయి అనుకుందాం. ఓకే, ఇక్కడ ఉన్న వెలాసిటీ అంటే కొంత వెలాసిటీ ఇటు పోతుంది, అలలు ఇటు పోతున్నాయి ఇక. ఓకే, మంచి చూడండి. ఎక్స్ అనే డిస్టెన్స్ దగ్గర దీని యొక్క వెలాసిటీ ఏంది అనుకుందాం? ఈ లేయర్ది వెలాసిటీ v అనుకుందాం. కొంచెం పైకి లేస్తే dx అనే డిస్టెన్స్ దగ్గర v ప్లస్ dv కొంచెం పెరుగుతుంది. ఓకే, కింద నుంచి పైకి పోయేటప్పుడు వెలాసిటీ పెరుగుకుంటూ పోతుంది అన్నట్టు. ఓకే, అర్థమైందా బేటా? కిందిది ఏంది 0, పైకి పోతున్నా కొద్దీ వెలాసిటీ ఏమైతే పెరుగుతుంది. ఇడికి రాగానే ఎక్కువ కనిపిస్తుంది అంతే. ఓకే, చెరువులలో నీళ్ళు పోతాయా? పోయేటప్పుడు పైన ఉన్న సర్ఫేస్ మాత్రమే పోతాయి అన్నట్టు. కింద ఉన్న సర్ఫేస్ ఎట్లున్నాయి అట్లనే ఉంటాయి అవి. ఓకే, మొత్తానికి మూవ్ కావంటే కొంచెం లైట్గా మూవ్ అవుతాయి. ఓకే, పైనుంచి కిందికి పోయేటప్పుడు వెలాసిటీ తగ్గుకుంటా ఇక్కడ 0. కింజలు పైకి పోతే పెరుగుకుంటా ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది. అదే మనకు కనిపించే అలలు అనమాట, అలల యొక్క వెలాసిటీలు. ఓకే, టెంపరేచర్ డిపెండెంట్ ఆఫ్ విస్కోసిటీ అనేది టెంపరేచర్ పైన ఆధారపడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇఫ్ డిక్రీజ్, ఇది చూడండి మెయిన్ పాయింట్ చెప్తా. లిక్విడ్స్లో ఈ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ పెరిగితే విస్కోసిటీ తగ్గుతుంది. ఓకే, టెంపరేచర్ తగ్గితే విస్కోసిటీ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అదే కనుక గ్యాసెస్లో తీసుకుంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. గివే 2 పాయింట్లు అదే మెన్షన్ చేసింది ఉన్నది, చూసుకోండి. ఓకే, ఇట్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఇన్ కేస్ ఆఫ్ లిక్విడ్స్ it is due to the decrease in coercive forces between the molecules due to the increase in kinetic energy of the molecules. Okay, so it increases with the increase in temperature. In case of gases it is due to the increase in random motion of the gas molecules. Okay, main ga give 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఓకే, gases లో directly proportional, liquids లో inversely proportional. A square metal plate of area 2 meter square is moving horizontally at a speed of స్క్వేర్ మెటల్ ప్లేట్ అంట 2 మీటర్ పర్ సెకండ్ తోటి మూవ్ అవుతుందంట బై అప్లయింగ్ ఏ హరిజాంటల్ టాంజెంటల్ ఫోర్స్ ఓవర్ ఏ ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ఏ లిక్విడ్. ఓకే, నీళ్ళ పైన ఒక ప్లేట్ ఉన్నది, ఆ ప్లేట్ అనేది 2 మీటర్ పర్ సెకండ్ తోటి పోతున్నది ముందటికి. సరేనా? ఓవర్ ఏ ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ఏ లిక్విడ్ ఇఫ్ ద డెప్త్ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ 4 మీటర్, ఇది 4 మీటర్లు అంట. ఓకే, and the liquid at the bottom is stationary. Okay, ida rest lo unnadi. Okay, then the tangential force needed to move the plate. Okay, enta force kavali dini move kadaniki. Okay, ikkada coefficient of viscosity ichindu, value ichindu. Sarena? Right beta, ida oka point chepta. Coefficient of viscosity la velocity gradient antam dinni. Igo dv by dx unda, dv by dx ni emantam ante velocity gradient.
అంటే వెలాసిటీ బై డిస్టెన్స్. మాస్ గ్రేడియంట్ అంటే మాస్ బై డిస్టెన్స్. టైం గ్రేడియంట్ అంటే టైం బై డిస్టెన్స్. ఓకే, టెంపరేచర్ గ్రేడియంట్ అంటే టెంపరేచర్ బై లెంత్, టెంపరేచర్ బై డిస్టెన్స్. ఓకే, గ్రేడియంట్ అంటే అంతే అపాన్ డిస్టెన్స్ ఉండాలా. ఓకే రైట్ బేటా. ఇప్పుడు ఏం కనుక్కోవాలి ఇక్కడ మనము? టాంజెంటల్ ఫోర్స్. ఓకే, ఇది కాన్స్టెంట్ స్పీడ్తో పోతున్నది కదా. అంటే ఇక్కడ విస్కస్ ఫోర్సెస్ అయితే తగులుతాయి కదా. విస్కస్ ఫోర్సెస్ ఎంత? ఏంది నాన్న? నీటా ఏ డివి బై డిఎక్స్ అంటే వెలాసిటీ అపాన్ డిస్టెన్స్ అన్నట్టు అది. ఓకే, నీటా వాల్యూ ఎంత ఇచ్చిండు? 10⁻³ ఏరియా ఎంత ఇచ్చిండు? ఏరియా. ఓకే, ఏ మెటల్ ప్లేట్ ఆఫ్ ఏరియా 2 మీటర్స్ స్క్వేర్ 2. వెలాసిటీ ఎంత ఇచ్చిండు? 2 తోటి పోతున్నది. డిస్టెన్స్ ఎంత? ఓకే, అంటే ఈ హైట్ ఎంత ఇచ్చిండు? 4 మీటర్లు ఇచ్చిండు. ఇది పోయింది మొత్తానికి 10⁻³ న్యూటన్స్ వచ్చింది. ఓకే, 10⁻³ న్యూటన్. 1 × 10⁻³ న్యూటన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మెయిన్గా ఫార్ములా గుర్తుపెట్టుకోండి అంతే, ఇంకేం లేదు. A metal block of base area 0.2 meter square is connected to the 0.02 kg mass via string that passes over an identical pulley as shown in figure. Okay, a liquid film of thickness 0.6 mm is placed between the block and the table. When released, the block moves the right with a constant speed of 0.17 meter per second. The coefficient of viscosity అంటే నీటా వాల్యూ అనుకోవాలన్నా. చూడండి ఏం లేదు, ఇగో ఇది మెటల్ ప్లేట్ ఉన్నది, ఇక్కడ ఫిల్మ్ ఉన్నది, దీనిపైన ఇది మూవ్ అవుతుంది అనమాట. ఓకే, ఎంత స్పీడ్తో మూవ్ అవుతున్నది? ఇక్కడ వెయిట్ ఉన్నది కాబట్టి అఫ్కోర్స్ కిందికి ఎవరు లాగుతున్నారు? భూమి కదా, 0.02 g. పైన ఎవరు లాగుతున్నారు? టెన్షన్. అంటే ఇక్కడ ఉన్న టెన్షన్ ఏముంటుంది? టీనే కదా, దారం అయితే ఒకటి ఉన్నది. దీన్ని ముందర జరిపేది ఎవరు? టెన్షన్. అడ్డంగా ఆపేది ఎవరు? విస్కస్ ఫోర్సెస్ కదా, ఫ్రిక్షన్ లాగా నాన్న, సేమ్ అంతే. ఓకే, మొత్తానికి ఇది ఏ వెలాసిటీతో పోతున్నది ముందటికి? 0.17 మీటర్ పర్ సెకండ్తో ముందడికి పోతుంది. ఓకే రైట్ నాన్న. ఇప్పుడు ఇవి రెండు బ్యాలెన్సింగ్ కావాలి కదా, అంతేనా కదా? కాన్స్టెంట్ స్పీడ్తో పోతున్నదంటే ఇక్కడ ఉన్న ఫోర్సెస్ అనేటివి బ్యాలెన్సింగ్ అయినాయి, అవునా? విస్కస్ ఫోర్స్ అనేది టెన్షన్ తోటి బ్యాలెన్సింగ్ అయింది. టెన్షన్ దేనితోటి బ్యాలెన్సింగ్ అయింది? 0.02 g తోటి బ్యాలెన్సింగ్ అయింది. 0.02 ఇంటూ g వాల్యూ ఎంత? 10. లాస్ట్లో రాయాలనా? సరే, 0.02 g. ఓకే, విస్కస్ ఫోర్స్ ది ఫార్ములా ఏంటి? నీటా ఏ డివి బై డిఎక్స్ కదా. నీటా ఇంటూ ఏరియా ఏమి ఇచ్చిండనా? ఓకే, ఏరియా 0.2 ఇచ్చిండు, 0.2. వెలాసిటీ ఎంత ఇచ్చిండు? 0.17 అపాన్ డిస్టెన్స్ ఎక్స్ ఎంత ఇచ్చిండనా? ఎక్స్. ఓకే, ఇగో ఏ లిక్విడ్ ఫిల్మ్ ఆఫ్ థిక్నెస్ 0.6 కదా, దీని ఒక థిక్నెస్ 0.6 మిల్లీమీటర్ కదా. 0.6 మిల్లీ అంటే 10⁻³ ఓకే, 0.02 ఇంటూ జీ. ఓకే, ఇక మొత్తం ఇక సాల్వ్ చేసుకుంటారా ఇక? ఓకే రైట్ బడా, ఇది మొత్తం మీరు సాల్వ్ చేసుకోండి. ఇక మీకు ఆన్సర్ 3.45 ఇంటూ 10⁻³ వస్తుంది. 3.45 ఇంటూ 10⁻³ 3.45 ఇంటూ 10⁻³ వస్తుంది. 3.45 ఇంటూ 10⁻³ పాస్కల్ ఇంటూ సెకండ్. ఓకే right beta, which of the following statement is correct? The viscous forces of liquid increases with temperature while it decreases in case of gases. The viscosity of a liquid increases with the temperature to increase aitada, while it decreases in case of gases. So ఇక సాలిడ్స్లోనేమో సాలిడ్లో కాదేమో లిక్విడ్లోనేమో కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టెంపరేచర్, గ్యాసెస్లోనేమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అంతే కదా, అవునా కదా? రైట్ బెటా. ద విస్కోసిటీ ఆఫ్ ఎ లిక్విడ్ డిక్రీజెస్ విత్ టెంపరేచర్ వైల్ ఇట్ ఇంక్రీజెస్ ఇన్ కేస్ ఆఫ్ గ్యాసెస్, అంతేనా? కరెక్ట్. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ డిక్రీజ్ అవుతున్నది, ఇక్కడ డిక్రీజ్ అవుతున్నట్టే టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్టు, టెంపరేచర్ ఎక్కువ అయితే ఇది పెరుగుతున్నట్టు కదా. రైట్ బెటా. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సరేనా? నెక్స్ట్ క్వశ్చన్, స్టోక్స్ లా. ఈ స్టోక్స్ లా అంటే ఏంటంటే ఏం లేదు, డెడ్ ఈజీ. ఓకే,
ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ ద స్పెరికల్ బాడీస్. నీళ్ళ లోపల ఏదైనా బాల్ షేప్ లాంటివి మూవ్ అయితే, బాల్ షేప్ లాంటివి వి అనే వెలాసిటీతో మూవ్ అయితే దానిపైన అడ్డంగా ఎట్లైనా మనకు విస్కస్ ఫోర్సెస్ అయితే ఉంటాయి కదా, అడ్డంగా అయితే ఆపడానికి రెడీగా ఉంటాయి ఎప్పుడు కూడా విస్కస్ ఫోర్సెస్. ఆ విస్కస్ ఫోర్సెస్ ఆ ఫార్మ్ ఏందనంటే ఇగో ఫోర్స్ ఈక్వల్ 6π ఆర్వి, 6π ఆర్వి. వి అంటే వెలాసిటీ ఆఫ్ దట్ వన్. సరేనా? అర్థమైందా? విస్కస్ ఫోర్సెస్ ఏంది? ఒక రౌండ్ షేప్ అంటే ఇది ఓన్లీ స్పెరికల్ బాడీకే అప్లికేబుల్ అవుతుంది. స్పెరికల్ బాడీ కాకుంటే విస్కస్ ఫోర్స్ ఫార్మ్ ఏంది? ఆల్రెడీ ఇప్పుడే చేసినాం కదా. ఓకే, విస్కస్ ఫోర్ ది ఫార్మ్ ఏమొచ్చిందన్న? నీటా ఏ డివి బై డిఎక్స్. ఓకే, ఇది స్పెరికల్. ఓకే, స్పియర్ ఇది స్పెరికల్. ఇది ఏ బాడీ అయినా పనిచేస్తుంది, ఇది స్పెరికల్ బాడీకి పనిచేస్తుంది. ఓకే, 6π ఆర్వి. క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. టర్మినల్ వెలాసిటీ. ఈ టర్మినల్ వెలాసిటీ అంటే ఏంటంటే ఇగో చూడండి, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇది మేఘము. మేఘం నుంచి అయితే ఇక వర్షాకాలం కాబట్టి ఎట్లైనా వర్షం చినుకులు వస్తున్నాయి కదా. ఇనిషియల్ వెలాసిటీ ఏంది? 0, పైన స్టార్ట్ అవుతున్నది కాబట్టి. ఓకే, పైన కిందికి వచ్చేటప్పుడు దాని యొక్క స్పీడ్ అనేది పెరుగుకుంటా పోతుంది కదా. ఇగో 0, ఇగో 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 200, 300, 400, 800 లాస్ట్కి మీ నెత్తి పైన పడే వరకు అంటే 1000 తోటి పడుతున్నది. కాబట్టి రాప్ అని చెప్పేసి ఇక్కడ ఒక రంధ్రం పడాలి, ఇట్లా రాప్ అని చెప్పేసి కదా. కానీ నిజానికి వర్షం చిలుకులు మీకు తాకితే దెబ్బ తాకుతుందా? తాకుతలే కదా. ఎందుకు తాకుతలేదు అని అంటే అది టర్మినల్ వెలాసిటీతో పోతుంది కాబట్టి తాకుతలేదు. అంటే రియల్గా ఇది నాట్ రియల్, ఇది ఇట్లా అవుతలేదు. రియల్గా అయితే ఇట్లా అవుతలేదు. ఏమవుతున్నానంటే వర్షం చినుకు మేఘం నుంచి బయటికి రాగానే దాని యొక్క స్పీడ్ అనేది పెరుగుతున్నది. పెరిగి 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 ఒక లిమిట్ వరకు పెరిగిన తర్వాత ఇది ఆగిపోతుంది దాని యొక్క స్పీడ్. ఓకే, దాని యొక్క స్పీడ్ అనేది ఏమవుతుంది? ఆగిపోతున్నది. ఇగో 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 రాగానే ఆగిపోయింది. ఆ వెలాసిటీనే టర్మినల్ వెలాసిటీ అని చెప్పేసి అని అంటాము. ఓకే, ఇప్పుడు ఎట్లా మూవ్ అవుతున్నట్టు టర్మినల్ వెలాసిటీ తోటే మూవ్ అవుతున్నది. 100, 100, 100, 100, 100, 100, 100, 100, 100. ఓకే, అర్థమైందా బేటా? చలో. సో అంటే మీ నెత్తి పైన 100 తోటి పడ్డది కాబట్టి అంత మీకు నొప్పి అనేది కనిపిస్తలేదు. అర్థమైందా? రైట్ బేటా. సో ఇగో ఈ టర్మినల్ వెలాసిటీ, వెలాసిటీకి టైంకి గ్రాఫ్ వేస్తే కనుక స్టార్టింగ్లో ఏమో పెరుగుతున్నది, తర్వాత ఏమో కాన్స్టెంట్ అవుతున్నది. ఓకే, రైట్ బేటా. సో ఇక్కడ చూడండి, ఇగో ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ వెలాసిటీ మూవింగ్ ఇన్ ఏ లిక్విడ్ ఆర్ ఎనీ మీడియం. టర్మినల్ వెలాసిటీ అంటున్నారు కదా, ఆ వెలాసిటీ కాన్స్టెంట్ అన్నట్టు. కాన్స్టెంట్ వెలాసిటీ మూవ్ అవుతున్నది. ఓకే, ఒక బాల్ తీసుకొని నీళ్ళ లోపల వేయండి, ఏమవుతుంది? లోపలికి పోతుంది. పోతుంది, లోపలికి పోతున్నది కదా. కాన్స్టెంట్ వెలాసిటీతో పోతున్నది. ఏ వెలాసిటీతో పోతుంది? కాన్స్టెంట్ వెలాసిటీతో పోతున్నది. కాన్స్టెంట్ వెలాసిటీతో పోతున్నది అంటే దీని కిందికి ఎవరు లాగుతున్నారు? భూమి కదా. పైకి ఎవరు లాగుతున్నారు? బయాన్సీ ఫోర్స్. ఇంకోటి ఎవరు? మన ఫ్రిక్షన్. ఎవరు? విస్కస్ ఫోర్సెస్. అంటే ఎఫ్బి ప్లస్ ఎఫ్ఈ, ఎఫ్బి ప్లస్ ఎఫ్వి దేనితో బ్యాలెన్సింగ్ అవుతుంది? వెయిట్ తోటి బ్యాలెన్సింగ్ అవుతుంది కదా. ఇవి రెండు బ్యాలెన్సింగ్ అయితే అది కాన్స్టెంట్ వెలాసిటీతో పోతుంది. ఆ వెలాసిటీని ఏమంటాం? టర్మినల్ వెలాసిటీ అని చెప్పేసి అని అంటాం నాన్న. ఓకేనా? దాని యొక్క ఫార్ములా ఏంది అని అంటే ఇది. ఓకే, దాని యొక్క ఫార్ములా ఏంటి? టర్మినల్ వెలాసిటీ 2/9 r² × g/η ఇన్ బ్రాకెట్ ρb మైనస్ ρl. ρb అంటే డెన్సిటీ ఆఫ్ బాడీ, ρl అంటే డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ నాన్న. సరేనా? రైట్ బేటా. So a tall cylinder is filled with viscous oil. Okay. A round pebble is dropped from the top with 0 initial velocity from the plot shown in figure indicate the one of the represent the velocity v of the pebble as a function of time. Velocity time ki madhyalo em ledhu nana. Igo మీరు ఈజీగా ఇంకా సింపుల్గా చెప్పాలంటే నూనె తీసుకోండి, నూనె లోపల ఒక గింజ వేయండి, ఏమవుతుంది? లోపలికి పోతున్నది కదా. ఏదో ఒక గింజ తీసుకొని వేయండి, ఏమవుతుంది? లోపలికి పోతుందా? అది లోపలికి ఎట్లా పోతుంది అని అడుగుతున్నాడు. ఓకే, దాని యొక్క స్టార్టింగ్లో ఇది లిక్విడ్ లోపల. ఓకే, రౌండ్ ఉన్న గింజ తీసుకోండి, రౌండ్ ఉన్న గింజల్ని, ఎందుకంటే మనం ఇప్పుడు స్పెరికల్ షేప్ బాడీస్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? అది ఎట్లా పోతుంది? స్టార్టింగ్లో అయితే స్పీడ్గా పోతుంది, దాని తర్వాత కాన్స్టెంట్ వెలాసిటీతో పోతుంది, అంటే టర్మినల్ వెలాసిటీతో పోతుంది. ఓకే, అర్థమైందా? స్టార్టింగ్లో దాని యొక్క వెలాసిటీ పెరుగుతుంది, దాని తర్వాత కాన్స్టెంట్ అవుతుంది. స్టార్టింగ్లో ఓకే ఇది కాదు, ఇది లీనియర్గా ఉన్నది, మెల్లమెల్ల పెరగాలి. ఇది కరెక్ట్. స్టార్టింగ్లో పెరుగుతున్నది, నెక్స్ట్ ఇక కాన్స్టెంట్ కదా. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.
యూనిఫామ్ స్పీడ్ ఆఫ్ 2 centimeter diameter of ball ఓకే, డయామీటర్ ఆఫ్ ద బాల్ ఇచ్చిండు 2 సెంటీమీటర్లు. ఓకే, దాని యొక్క స్పీడ్ ఇచ్చిండు అన్న 20 cm/s తోడు పోతున్నది, అంటే అది టర్మినల్ వెలాసిటీ అది. ఓకే ఓకే, విస్కస్ ఫ్లూయిడ్లో, ఓకే విస్కస్ లిక్విడ్ లోపల బయట అన్ని టర్మినల్ వెలాసిటీతో పోతాయి. దెన్ ద స్పీడ్ ఆఫ్ 1 centimeter diameter బాల్ ఇన్ ద సేమ్ లిక్విడ్. అరే యార్, ఓకే అంటే ఇది V1 తీసుకుందాం. ఓకే, V2 వాల్యూ అనుకోవాలి, అంటే ఇక్కడ D2 డయామీటర్ ఎంత ఇచ్చిండు 1 centimeter బాల్ ఏ స్పీడ్తో పోతుంది. 2 centimeter బాల్ 20 తోటి పోతే 1 centimeter బాల్ ఏ స్పీడ్తో పోతుంది. ఓకే, నాకు చెప్పండి నాన్న, ఫార్ములా ఏమొచ్చింది టర్మినల్ వెలాసిటీది? ఫార్ములా ఏమొచ్చింది 6/9g 9 నీటా ఏమొచ్చింది చూడండి, సారీ 2/9 నీటా ఇంటూ r²g 2/9 నీటా ఇంటూ 2/9 ఇంటూ నీటా r²g డెన్సిటీ ఆఫ్ బాడీ మైనస్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ కదా, అంతేనా? కొంచెం ఫార్ములా గుర్తుపెట్టుకోండి నాన్న, గుర్తుపెట్టుకోండి. ఓకే, టర్మినల్ వెలాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు r² కదా. సో V2/V1 ఈజ్ ఈక్వల్ టు రేడియస్ అన్న ఇక డయామీటర్ కిందకే వస్తుంది కదా. సో ఇక D2/D1 హోల్ స్క్వేర్, డివిజన్లో ఉన్నది కాబట్టి ఏది తీసుకున్నా ఏమున్నది కదా. సో D2/D1 1/2 హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది అన్న? V2/V1 ఈక్వల్ టు 1/4, V2 ఈక్వల్ టు V1/4. V1 20 ఇచ్చిండు, 20/4 4 5 ఎంత వచ్చింది 5 cm/s కదా. 5 cm ఉందా? ఉంది 5 cm/s ఉంది నాన్న. ఓకే రైట్ బెడా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. 2 small spherical metal balls having a equal masses are made, mass అనేది ఈక్వల్ అంట, are made from materials of densities ρ1 and ρ2. ρ1 ఒకటి ρ1 ఇచ్చిండు, 2 బాల్స్ ఉన్నాయి ఇప్పుడు, ఒకటి దాని డెన్సిటీ ρ1 ఇంకో దాని యొక్క డెన్సిటీ ρ2. ఓకే, వీటి మధ్యలో ρ1 ఈక్వల్ టు అయితే ఇచ్చిండు, ρ1ని 8 ρ2 లాగా తీసుకోండి అన్నాడు. ఓకేనా. అండ్ హ్యావ్ రేడియస్ అంటే r1 ఇచ్చిండు ఎంత 1 mm, సో r2 కూడా ఇచ్చిండు 2 mm రెస్పెక్టివ్లీ. దే ఆర్ మేడ్ టు ఫాల్ వర్టికల్లీ ఫ్రమ్ రెస్ట్ ఇన్ ఏ విస్కస్ మీడియం, అంటే డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ ఇచ్చిండు హూస్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ నీటా అండ్ హూస్ డెన్సిటీ ఈజ్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ ఇచ్చిండు ఎంత ఇచ్చిండు 0.1 ρ2 తీసుకోండి అంటున్నాడు. ఓకే, ద రేషియో ఆఫ్ దట్ టర్మినల్ వెలాసిటీస్ విల్ బీ అంటే V1/V2 కనుక్కోవాలి నాన్న, V1/V2 ఏందో కనుక్కోవాలి. ఓకే, టర్మినల్ వెలాసిటీ ఫార్ములా ఏంది 2/9 నీటా r². ఓకే, సో 2/9 ఇంటూ r² బై నీటా r²g ఇంటూ డెన్సిటీ ఆఫ్ ద బాడీ మైనస్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ కదా. 2r²g/9 నీటా 2r²g/9 నీటా ఫార్ములా ఇదే కదా, 2r²g/9 నీటా ఇంటూ ఇది గుర్తుపెట్టుకోండి ఫార్ములా మాత్రం. ఓకే, సో ఇప్పుడు అండి V1/V2 అంటున్నాడు కదా, V1/V2 ఈక్వల్ టు రేడియస్ టర్మ్లో ఏంది r1/r2 హోల్ స్క్వేర్ కదా. నెక్స్ట్ V1 అంటే ఏదైనా వస్తుంది ρ1 మైనస్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఎంత ఇచ్చిండు లిక్విడ్ 0.1 ρ2 అపాన్ నెక్స్ట్ బాడీ సెకండ్ బాడీ ఇది డెన్సిటీ ఏంది ρ2 అది కదా, మైనస్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ ఎంత 0.1 ρ2. ఓకే, V1/V2 ఎంత వస్తుంది ఇది r1/r2 1/2 హోల్ స్క్వేర్ 1/4 కదా 1/4 వచ్చింది. ρ1 అంటే ఎంత, ρ1 అంటే 8 ρ2 మైనస్ 0.1 ρ2 అపాన్ ఇదెంత 1 మైనస్ 0.1 0.9 ρ2 కదా. సో 1/4 ఇదెంత 7.9/0.9 కదా. ఈడ ρ2 అంటే ρ2 అయితే పోయినాయి కదా. సో మొత్తానికి ఏమొచ్చింది అన్న 7.9 ఓకే ఎంత 9. ఓకే, ఈ పాయింట్ అయితే పోయింది కదా, డైరెక్ట్ రాసుకోవచ్చు 79/9 4 36 కదా.
V1/V2 ఎంత వచ్చింది 79/36 ఉందా ఆప్షన్లో ఉంది కదా ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రానా ఓకే రైట్ బేటా అర్థమైంది కదా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము In an experiment to verify Stokes Law, a small spherical ball of radius smaller and density rho fall under gravity through a distance h in air. Okay, before entering the tank. అచ్చా సో ఇది ట్యాంక్లో ఉన్న వాటర్ అనుకుందాము ఓకే బాల్ అనేది దీని ఒక రేడియస్ ఆర్ ఇచ్చిండో దాని ఒక డెన్సిటీ రో ఇచ్చిండో ఓకే పైనుంచి కింద పడుతుంది ఈ నుంచి ఈడికి పడ్డది ఓకే ఈడ పడ్డది ఇప్పుడు ఓకే if the terminal velocity of a ball inside the water is same as its velocity just before entering the water surface ikkadunna velocity terminal velocity same anta okay ikkadunna velocity idi paina chali initial velocity endi 0 idiki jerkongane daniko velocity emaitadi nana okay freely falling body idi gurtunda formula under root of 2gh antam okay and terminal velocity ee velocity same anta దెన్ ద వాల్యూ ఆఫ్ స్మాల్ హెచ్ ప్రొపోర్షనల్ టు అంటే హెచ్కి రేడియస్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్పే మనము కనుక్కోవాలి హెచ్కి రేడియస్కి మధ్యలో ఓకే వి వాల్యూ ఏంది అండర్ రూట్ ఆఫ్ 2gh టర్మినల్ వెలాసిటీ 2/9 నీటా పై స్క్వేర్ జీ ఇంటూ రోబీ మైనస్ రోయల్ కదా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నా 2gh ఈక్వల్ టు 2/9 నీటా పై పవర్ 4 ఇంటూ అచ్చా ఇది పై స్క్వేర్ కాదు ఆర్ స్క్వేర్ జీ కదా ఆర్ స్క్వేర్ జీ ఓకే 9 నీటా ఆర్ పవర్ 4 అయింది కదా ఇంటూ జీ స్క్వేర్ రో బీ మైనస్ రోయల్ హోల్ స్క్వేర్ కదా అంటే మెయిన్గా మనకు హైట్కి దీనికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్పే కావాలి ఏమొచ్చిందన్న హైట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఆర్ పవర్ 4 కదా అంతేనా ఇగో టర్మినల్ వెలాసిటీ ఫార్ములా ఏంది 2/9 నీటా ఇంటూ 2r²g/9 నీటా కదా చూసుకోండి 2r²g/9 నీటా 2r²g/9 నీటా ఇదైతే గుర్తుంటుంది కదా గుర్తుపెట్టుకోండి సరేనా 2r²g/9 నీటా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసిన హెచ్ ఈజ్ డైరెక్ట్లీ ఆర్ పవర్ 4 డైరెక్ట్ అది రాసుకున్నా మీకు సరిపోతుంది ఓకే ఆర్ పవర్ 4 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రానా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఓకే ఎన్ ఎయిర్ బబుల్ రైజెస్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ఎ లేక్ ఆఫ్ లార్జ్ డెప్త్ the rising speed of a bubble will be a bubble rises from the bottom of a lake కింద నుంచి పైకి ఒక బెలూన్ బబుల్ అనేది పైకి వస్తుంది ఓకే వచ్చేటప్పుడు ఎట్లా వస్తుంది స్టార్టింగ్లో స్పీడ్ ఎక్కువ ఉంటుంది కొంతసేపు కాగానే టర్మినల్ వెలాసిటీతో పోతుంది కదా చెప్పినా లేదా ఒక ఫ్లూయిడ్ లోపల స్పెరికల్ వస్తువు ఏది మూవ్ అయినా ఇదే రూల్ ఇక ఓకే గోస్ ఆన్ ఇంక్రీజెస్ టిల్ ఇట్ రీచెస్ సర్ఫేస్ కాదు గోస్ ఆన్ డిక్రీజెస్ కాదు ఇంక్రీజెస్ ఇన్ ద బిగినింగ్ దెన్ విల్ రిమైన్స్ కాన్స్టెంట్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న ఎస్ బేడా సో ఇప్పుడు మనము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఏ స్మాల్ స్పియర్ ఆఫ్ రేడియస్ స్మాలర్ ఫాల్స్ ఫ్రమ్ రెస్ట్ ఇన్ ఏ విస్కస్ లిక్విడ్ ఓకే యాజ్ ఏ రిజల్ట్ హీట్ ఈస్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు విస్కస్ ఫోర్సెస్ ఓకే విస్కస్ ఫోర్సెస్ ద్వారా హీట్ అనేది ప్రొడ్యూస్ అయింది ఓకే ఏదైనా మీడియం రౌండ్ బాడీ కనుక మూవ్ అయితే అక్కడ ఫ్రిక్షన్ అయితే ఉంటుంది కదా నాన్న విస్కస్ ఫోర్సెస్ అయితే ఉంటాయి కదా హీట్ అనేది ప్రొడ్యూస్ అయిందట దాని ద్వారా సరే ద రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ హీట్ వెన్ ద స్పియర్ అటైన్స్ ద టర్మినల్ వెలాసిటీ ప్రొపోర్షనల్ టు అచ్చా సో ఇక్కడ చూడండి ద రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ హీట్ ప్రొపోర్షనల్ టు ఇక్కడ చూస్తే కనుక రేడియస్లు ఉన్నాయి కదా అన్నిట్లో చూద్దాం సో పవర్ ది ఫార్ములా ఏంటి వర్క్ బై టైం కదా వర్క్ అనేది ఇక్కడ హీట్ రూపంలో మనకు కనిపిస్తున్నది అనమాట హీట్ ఎనర్జీ రూపంలో ఓకే రైట్ బడా సో ఇక్కడ రండి వర్క్ డన్ ది ఫార్ములా ఏంటి నాన్న ఇగో పవర్ ది వర్క్ బై టైం ఒకటి ఫార్ములా ఇంకోటి ఏమున్నది ఫోర్స్ ఇంటూ వెలాసిటీ కదా ఫోర్స్ ఇంటూ వెలాసిటీ ఫార్ములా గుర్తుందా వర్క్ ఎనర్జీ అండ్ పవర్లో చెప్పిన ఫోర్స్ ఏంది నాన్న విస్కస్ ఫోర్సెసే ఓకే ఫార్ములా ఏంది 6π/r/v అవునా అంటే ఇదేంది టర్మినల్ వెలాసిటీ ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది వీటి కదా ఎఫ్ది ఏంది 6π/r/v కదా ఇదేమో వీటి సో మొత్తానికి ఏమొచ్చింది వీటి స్క్వేర్ 6π/r ఇంటూ వీటి హోల్ స్క్వేర్ కదా సో మనకైతే టర్మినల్ వెలాసిటీ అయితే ఫార్ములా అయితే తెలుసు కదా ఏంది నాన్న ఇక 2/9 నీటా
కదా, అది మొత్తం రాసే కంటే ఇక టర్మినల్ వెలాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. అవునా కదా బేటా? అంటే ఇక్కడ ఆర్ పవర్ 4 అయింది కదా, 6 పై నీటా ఆర్, ఇక్కడ ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ కదా. సో ఫైనల్లీ ఆర్ పవర్ 4 ఇంటూ ఆర్ ఎంత, ఆర్ పవర్ 5 అయింది కదా, 6 పై నీటా ఇంటూ ఆర్ పవర్ 5 సంథింగ్ ఇక కాన్స్టెంట్ అంటూ కదా. సో ఫైనల్లీ ఇక పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఆర్ పవర్ 5. ఆర్ పవర్ 5 ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. A steel ball of mass m falls in liquid, okay, in a viscous liquid with a terminal velocity v. సరే, m అనే మాస్ దానికి టర్మినల్ వెలాసిటీ v అనే వెలాసిటీతో పోతున్నది. దెన్ ద స్టీల్ బాల్ ఆఫ్ మాస్ 8m మాస్ ఉన్నది, విల్ ఫాల్ ఇన్ ద సేమ్ లిక్విడ్ విత్ ద టర్మినల్ వెలాసిటీ. అచ్చా, అంటే ఇక v2 అనుకోవాలన్నా కదా. v1 వాల్యూ ఎంత, v ఇచ్చిండు, ఇదేంది m1 వాల్యూ, ఇదేంది m2 వాల్యూ కదా. మనకు తెలుసు టర్మినల్ వెలాసిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. అవునా కదా, అవునా కదా. సో చూడండి నాన్న, ఇక్కడైతే మనం ఫార్ములాలు రాసినాము కదా టర్మినల్ వెలాసిటీది కదా. ఇగో 2/9 నీటా ఆర్ స్క్వేర్ జీ కదా. టర్మినల్ వెలాసిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ కదా. అంతేనా, అదే చెప్తున్నాను. రైట్ బేటా. సో ఇప్పుడు చలో, సో అంటే ఇక్కడ మనకు రేడియస్లు కావాలి కదా, అంటే మాసెస్ వద్దు, అంటే మాస్ని మనము డెన్సిటీ రూపంలో రాసుకొని రేడియస్ రూపంలో తెప్పించుకోవచ్చు కదా. రైట్ బేటా, మాస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కదా. సో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఏంది, 4/3 పై ఆర్ క్యూబ్ కదా. అంటే మాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఆర్ క్యూబ్, అంతేనా. రైట్, సో m1/m2 ఈజ్ ఈక్వల్ టు r1/r2 హోల్ క్యూబ్. అవునా, m1 ఎంత, m2 ఎంత 8m, r1/r2 హోల్ క్యూబ్, ఇది పోయింది కదా. సో ఏమొచ్చిందన్న 1/8. 1/8ని ఎట్లా రాసుకోవచ్చు, 1/2 హోల్ క్యూబ్ రాసుకోవచ్చా, సేమ్ మళ్ళీ 1/8 వస్తుంది కదా, r1/r2 హోల్ క్యూబ్, ఇది పోయింది. మొత్తానికి r1/r2 ఎంత వచ్చిందన్న, 1/2 వచ్చింది కదా. సో మనకు తెలుసు టర్మినల్ వెలాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఆర్ స్క్వేర్, అంతేనా. v1/v2, అచ్చా మనకు మెయిన్గా v2 కావాలి కదా. సో v2/v1 రాస్తాం మరి. v2/v1 ఈక్వల్ టు r2/r1 హోల్ క్యూబ్. అవునా, v1 వాల్యూ v ఇచ్చిండు కదా, v1 వాల్యూ v ఇచ్చిండు. r2/r1 ఉల్టా రాయండి, 2/1 కదా, 2/1 హోల్ క్యూబ్ ఎంతనా 8. సో ఫైనల్లీ v2 ఈక్వల్ టు ఏమొచ్చింది, 8v వచ్చింది కదా. అంతేనా. రైట్ బేటా, ఉందా ఆప్షన్లో, ఉంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కదా. కాన్సెప్ట్ అయితే క్లియర్ అయింది కదా నాన్న. అవునా, ఇదేంది మ్యాథమెటికల్ పార్ట్ ఉన్నది. అవునా, మాస్లు ఇచ్చిండు, ఇగో వెలాసిటీ టర్మినల్ వెలాసిటీ ఈజ్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ రేడియస్ స్క్వేర్ కదా. అంటే మాస్ ఇచ్చిండు, అందులో మనం రేడియస్ టర్మ్లో తెప్పించుకోవాలి ఇక కదా, డెన్సిటీ నుంచి తీసుకొని. ఓకే, రేడియస్లో వచ్చిన తర్వాత ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది అంతే. ఓకే రైట్ నాన్న. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 2 ఈక్వల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఆర్ ఫాలింగ్ త్రూ ఎయిర్ విత్ ఎ స్టడీ వెలాసిటీ v. ఇఫ్ ద డ్రాప్స్ కొలాస్ ద న్యూ వెలాసిటీ విల్ బీ. 2 డ్రాప్లు పై నుంచి పడుతున్నాయి, దీని ఒక వెలాసిటీ v అంట. ఓకే, పడేటప్పుడు దాని ఒక వెలాసిటీ v. నెక్స్ట్ ఏమైందంటే ఇవి 2 కలిసి ఒకటే డ్రాప్ అయిపోయింది, 2 కలిసి ఒకటే డ్రాప్ అయిపోయింది. ఓకేనా. సో దీని యొక్క వెలాసిటీ v1ని v అనుకుందాం ఇనిషియల్గా. ఓకే, ఇప్పుడు ఇది v2 వెలాసిటీతో పోతున్నా, అంటే ఇది ఏ వెలాసిటీతో పోతున్నది, అంటే ఏ టర్మినల్ వెలాసిటీతో పోతుంది కనుక్కోండి అంటున్నాడు. ఓకే, సో ఇదేంది నాన్న, రేడియస్ స్మాల్ ఆర్ అనుకుందాం. పెద్దగా అయిన తర్వాత దీని ఒక రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకుందాం. ఓకే, 2 డ్రాప్లు పడుతున్నాయి కలిసి పెద్దదైపోయి మళ్ళీ పడుతున్నది అన్నట్టు. ఓకే, దానికి వెలాసిటీ ఎంత, v2 అనుకుంటున్నాం. మనకు తెలుసు టర్మినల్ వెలాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఆర్ స్క్వేర్, అంతేనా. రైట్ బేటా. సో దీని యొక్క వాల్యూమ్స్ ఏంది, సేమ్ కదా. ఇనిషియల్ వాల్యూమ్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూమ్ కదా. ఏమొస్తుంది, ఇనిషియల్లీ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 2 × 4/3 పై ఆర్ క్యూబ్ కదా. పెద్ద అయిన తర్వాత ఒకటే అయింది కదా, జస్ట్ 4/3 పై ఆర్ పై క్యాపిటల్ ఆర్ క్యూబ్, అంతేనా. అవునా కదా.
రైట్ బెటా. సో ఫైనల్ ఏమొస్తుంది 4/3π 4/3π అయితే పోయింది 2r³ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R³ అంతేనా. సో ఇట్లా రాసుకోవచ్చా 2^1/3 ఇంటూ స్మాల్ r ఈక్వల్ టు క్యాపిటల్ R రాసుకోవచ్చు కదా. 2 సైడ్ నేను 1/3 తోటి మల్టిప్లై చేస్తున్నా. ఓకే పవర్స్ 1/3 తోటి మల్టిప్లై చేస్తున్నా. అర్థమైంది కదా. 1/3 తోటి వేస్తే 1/3 అంటే ఇది 3 పోయింది 1/3 అంటే 3 పోయింది ఇక్కడ 1/3 వస్తుంది కదా. ఇప్పుడు నాకు చెప్పండి V2/V1 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R/స్మాల్ r కదా. V2 అంటే క్యాపిటల్ R కదా ఈడ ఉన్న రేడియస్, V1 అంటే చిన్న r రేడియస్. ఓకే హోల్ స్క్వేర్ అంతేనా. క్యాపిటల్ R ప్లస్లో r ఇంటూ 2^1/3. ఓకే ఇదేంది స్మాల్ r హోల్ స్క్వేర్ కదా. ఇది పోయింది మొత్తానికి ఏమొచ్చింది 2^2/3 వచ్చింది కదా. రైట్ బెటా. సో V2 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 2^2/3 ఇంటూ V అంటే V1 వాల్యూ V ఇచ్చిండు అంతేనా. ఇదే ఆన్సర్ 2^2/3 ఉందా 2^2/3 ఇంటూ V ఉంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ రెనాల్డ్ నంబర్. ఓకే ఇది ఏంటంటే జస్ట్ ఒక నంబర్ నాన్న, జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ రెనాల్డ్ నంబర్ది ఫార్ములా ఏంటంటే ρVD/నీటా. డి అంటే ఏంటి డయామీటర్ ఆఫ్ ద పైప్. ఓకే రైట్. ఇఫ్ ఆర్ఈ వాల్యూ జస్ట్ ఒక నంబర్ ఇది లెస్ దెన్ 1000 ఉంటే స్ట్రీమ్ లైన్ లేదా లామినార్ ఫ్లో అంటాము. గ్రేటర్ దెన్ 2000 అయితే దాన్ని టర్బులెంట్ ఫ్లో అంటాము. జస్ట్ నంబర్ ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 1000కి 2000కి మధ్యలో ఉంటే అన్స్టడీ ఫ్లో అని అంటాం. అన్స్టడీ అంటే ఏంటి ఇట్ మే చేంజ్ ఫ్రమ్ స్టడీ టు టర్బులెంట్ అండ్ టర్బులెంట్ టు వైస్ వర్సా. ఓకే ఇక స్టడీ అనమాట. ఇలా నుంచి లాన్లకు అలా నుంచి మారుతూ ఉంటుంది. ఓకేనా అర్థమైందా. జస్ట్ నంబరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే రైట్ బేడా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ వర్టికల్ ట్యాంక్ విత్ డెప్త్ క్యాపిటల్ H ఈజ్ ఫుల్ విత్ వాటర్. సరే ఫుల్గా వాటర్ ఉన్నాయట. ఏ హోల్ ఈజ్ మేడ్ ఎట్ వన్ సైడ్ ఆఫ్ ద వాల్ ఎట్ ఎ డెప్త్ H బిలో. ఓకే బిలో ద వాటర్ సర్ఫేస్. ఓకే ఈ నుంచి లీడ్కే. ఓకే ఈడ హోల్ చేసినాం నాన్న. అచ్చా ఇది చేసినాం కదా మనము కదా. ఓకే దీని మొత్తం హైట్ H. ఓకే ఇక్కడ హోల్ చేసినాం నాన్న. హోల్ చేసి ఏమవుతుంది వాటర్ వచ్చి ఇట్లా పడుతుంది కదా H అనేది. ఎట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద వాల్ డస్ ద ఎమర్జెన్స్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ స్ట్రైక్ ద ఫుట్. అబ్బా ఏం అడుగుతున్నాడు నాన్న రేంజ్ అడుగుతున్నాడు కదా. ఇదేమవుతుంది క్యాపిటల్ H మైనస్ స్మాల్ h కదా. ఇదే అడుగుతున్నాడు రేంజ్ అడుగుతున్నాడు. ఆల్రెడీ వేసినాము ఏమొచ్చింది అన్న రేంజ్ అది ఏమొచ్చింది. ఓకే 2√of స్మాల్ h ఇంటూ క్యాపిటల్ H మైనస్ స్మాల్ h ఆల్రెడీ చేసినాం కదా. అవునా చెప్పినా కదా డైరెక్ట్ ఫార్ములా అడిగిండు 2√of స్మాల్ h ఇంటూ క్యాపిటల్ H మైనస్ స్మాల్ h. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఏ హోల్ ఈజ్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ఎ ట్యాంక్ హ్యావింగ్ ఏ వాటర్. సరే బాటమ్ కింద ఉన్నదంట హోల్. ఇఫ్ టోటల్ ప్రెషర్ ఎట్ ద బాటమ్ ఈజ్ 3 atm. ఓకే ఇక్కడ ఉన్న ప్రెషర్ ఎంత ఇచ్చిండు 3 atm ఇచ్చిండు. ఓకే దెన్ వెలాసిటీ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద హోల్. ఇప్పుడు చెప్పండి ఇది ఎట్లా చేస్తారు చెప్పండి. ఓకే సో మనకు తెలుసు ఈ నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు దాని యొక్క వెలాసిటీ ఎంత √of 2g క్యాపిటల్ H కదా కదా. సార్ ఇదైతే తెలుసు వెలాసిటీ అయితే తెలుసు సార్ ప్రాబ్లం లేదు. కానీ ప్రెషర్ ఇచ్చిండేంటి సార్ చెప్తా. ఇప్పుడు మనకు ప్రెషర్కి వెలాసిటీకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంది 1/2 కదా. గుర్తొచ్చిందా ప్రెషర్ ఈక్వల్ టు 1/2 ఇగో కెనెటిక్ ఎనర్జీ బెర్నాల్డ్ థియరం నుంచి వెళ్ళి ప్రెషర్ ప్లస్ కెనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ కదా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. అంటే పొటెన్షియల్ ఎనర్జీ హైట్ అయితే సేమ్ ఉన్నది కాబట్టి సర్ఫేస్ పైననే ఉన్నది కాబట్టి అది ఎట్లా జీరోనే మిగిలింది ఇదే కదా ఇక. ఓకే సో ప్రెషర్ ఎంత ఇచ్చిండనా 3 ఇంటూ 1 atm అంటే ఎంత 10⁵ ఇచ్చిండు 1 ఇంటూ. ఓకే డెన్సిటీ ఆఫ్ వాటర్ 10³ అందరికీ తెలుసు కదా. V² ఎంత 2gh. అవునా కరెక్టేనా కదా. ద వెలాసిటీ ఆఫ్ ఎ వాటర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద హోల్. ఓకే అచ్చా సార్
వెలాసిటీని అడుగుతున్నారు కదా, హైట్ ఏమి ఇవ్వలేడు కాబట్టి ఇగో డైరెక్ట్ వచ్చేసింది ఆన్సర్ ఇన్నే కదా, వచ్చేసింది చూడండి. నేను ఇంకా హైట్ ఇచ్చిండేమో అనుకున్నా, హైట్ అయితే ఏమి ఇవ్వలే కదా. ప్రెషర్కి వెలాసిటీకి మధ్యలో రిలేషన్షిప్ అయితే ఇది. ఓకే, ఇంట్లో 3 సున్నాలు, ఇంట్లో 3 సున్నాలు అయితే పోయినాయి, 2 సున్నాలు మిగులుతాయి కదా. 3 to the 6, 6 into 10 square, 6 into 10 square equal to v square, v square equal to 600, v equal to under root of 600 meter per second. Okay, under root of 600 meter per second. Option B is the correct answer, Rana. Okay, right beta. Next question. The speeds of airflow on the upper and lower surface of a wing of an aeroplane are v1 and v2. Wings the kada vera speed lo emaitadi pike lesadi itla kada. If capital A is the cross sectional area of the wing and rho is the density of the air, then the upward lift, upward pike aithe potadi kada, force, net force, direct formula adigindu em ochindi manaku, half rho v1 square minus v2 square into a. గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి అన్నా కదా, అవునా కదా. ఏది ఎక్కడొచ్చింది మనకు, ఏది నాన్న, సో బాల్ గుండ్రంగా తిరుగుకుంటా పోతుంది, అవునా కదా. ఏది మ్యాగ్నస్ ఎఫెక్ట్, సారీ మ్యాగ్నస్ ఎఫెక్ట్ కదా. చలో అక్కడ వచ్చింది హాఫ్ రో ఏ in bracket v1 square minus v2 square. Okay, ఇదే కదా హాఫ్ రో ఏ. ఆప్షన్ సి ఇస్ ఆప్షన్ సి ఇస్ ఆన్సర్. డైరెక్ట్ ఫార్ములాని అడిగింది కదా, గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అక్కడనే అన్నా నేను, అవునా కదా, కరెక్టేనా. చలో, సో ఏరోఫాయిల్, మ్యాగ్నస్ ఎఫెక్ట్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసిన కదా ఇవన్నీ. నెక్స్ట్, ఏ వెజల్ కంటైనింగ్ వాటర్ హ్యాస్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షనల్ 16 centimeters square. Centi 10 power minus 2 whole square, 10 power minus 4 meters square. A small hole of a side 1 centimeter is at the bottom. Small a value ఇచ్చిండు 1 into 10 power minus 2 meter కదా. ఓకే, స్క్వేర్ హోల్ అంట, లెంత్ ఇంటూ బ్రెడ్, దాని యొక్క ఏరియా ఏమవుతుంది, దాని యొక్క ఏరియా ఏ స్క్వేర్ 1 into 10 power minus 4 meter square వచ్చింది కదా. What will be the time taken by the water to empty the vessel is filled up to a height of 32 centimeter. G value 9.8 తీసుకుంటున్నాడు. ఓకే, టైం టేకెన్ టు ఎంటీ ద వెజల్ ఎంతనా, ఫార్ములా అయితే తెలుసు కదా, చెప్పిన కదా, క్యాపిటల్ ఏ బై స్మాల్ ఏ అండర్ రూట్ ఆఫ్ 2h by g కదా. క్యాపిటల్ ఏ 16 into 10 power minus 4, small a 1 into 10 power minus 4, 2 into h value 32 centi అంటే 10 power minus 2, g value 9.8. ఇది పోయింది కదా, అవునా. సో ఇక క్యాల్కులేట్ చేసుకోండి ఇక మీరు. ఓకే, సో క్యాల్కులేట్ చేస్తే నాకు తెలిసి ఇక సంథింగ్ ఆన్సర్ వస్తుంది, ఇక చేసుకోండి మీరే హోంవర్క్. ఓకే, కింద కామెంట్లో మెన్షన్ చేయండి. Next question. In making a alloy of substance of specific gravity S1 and mass M1 is mixed with another substance of specific gravity S2 and mass M2, then the specific gravity of the alloy. Okay, so ఇది డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి నాన్న, M1 plus M2 by S1 by S1 కాదు M1 సారీ, ఇది M1 by S1 plus M2 by S2 నాన్న. ఓకే, రైట్ బేటా, ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫోర్స్ రిక్వైర్డ్ టు టేక్ అవే ఏ ఫ్లాట్ ప్లేట్ అట, ప్లేట్ ఆఫ్ రేడియస్. అచ్చా, రేడియస్ ఎంత ఇచ్చిండు, 10 centimeter ఇచ్చిండు. ఓకే, ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్, ఇఫ్ ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ ఈస్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ వాటర్. ఓకే, చూడండి అన్న, వాట్ ఈస్ ద ఫోర్స్ రిక్వైర్డ్ టు టేక్ away a flat plate of radius 10 centimeter from the surface of water if surface tension of water ఇచ్చిండు. సర్ఫేస్ టెన్షన్ ఎంత ఇచ్చిండు, 72 into 10 power minus 3 Newton per meter ఇచ్చిండు కదా. రైట్ బడా, ఏం కనుక్కోవాలి ఇక, దాన్ని ప్లేట్ని అయితే బయటికి తీయాలి కదా, గుండ్రంగా ఉన్నది 2πr అవుతుంది కదా.
అంతేనా? సో సర్ఫేస్ టెన్షన్ ది ఫార్ములా ఏంది? F/L. అవునా? L అంటే ఏంది? ఇక్కడ గుండ్రంగా ఉన్నది కాబట్టి 2πr. అంతేనా కదా? గుండ్రంగా ఉన్నది కాబట్టి 2πr. సో ఫైనల్ ఏం వస్తుంది? F = T × 2πr. టెన్షన్ 72 × 10⁻³ 2 × π × రేడియస్ 10 సెంటీమీటర్ 10 × 10⁻². ఓకే చలో బేటా. సో 72 అచ్చా ఏమి ఇచ్చిండు? అబ్బో ఇవన్నీ ఇచ్చిండు కదా. 72 2 144 144 అందాజా 3 144. ఓకే సో 3 4 3 12 4 12 13 3 3 4 అంటే 4 నుంచి స్టార్ట్ అవుతున్నది. ఇక దగ్గర దగ్గర నాకు వస్తే ఇక 4.5 రావాలి మీకు. 4.5 × 10⁻² రావాలి నాన్న. ఓకే గెస్ చేసి రాస్తున్నా అంతే. 4.5 × 10⁻². ఓకే ర్యాండమ్ క్యాలిక్యులేషన్ చేసిన, ర్యాండమ్ క్యాలిక్యులేషన్ తొందర అయిపోవడానికి కోసం. ఓకే ఇక పై వాల్యూ 3.14 అది ఇది మల్టిప్లై చేసుకుంటూ పోతే పెద్దగా అవుతుంది ఇక. ఓకే రైట్ బేటా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 27 mercury drops collapse to form 1 mercury drop. ఓకే 27 చిన్న చిన్న మెర్క్యూరీ డ్రాప్లు ఓకే కలిపితే ఒక పెద్ద మెర్క్యూరీ డ్రాప్ అయిందంట. సరే ద ఎనర్జీ చేంజెస్ బై ఫ్యాక్టర్ ఆఫ్ అంటే యో ఫైనల్. ఓకే ఫైనల్ ఎనర్జీ అపాన్ ఇనిషియల్ ఎనర్జీ. ఓకేనా? సో మనకు తెలుసు ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఏరియా కదా. సర్ఫేస్ టెన్షన్ ది ఫార్మ్ అయింది వర్క్ బై ఏరియా కదా. అంటే వర్క్ బై సర్ఫేస్ టెన్షన్ ఫార్మ్ అయింది వర్క్ బై ఏరియా. వర్క్ అనేది పొటెన్షియల్ ఎనర్జీ అపాన్ ఏరియా. అంటే పొటెన్షియల్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఏరియా. అవునా కదా? రైట్ బెటా. సో ఇప్పుడు నాకు చెప్పండి ఇనిషియల్ వాల్యూమ్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూమ్ కదా. అవునా? ఇనిషియల్ వాల్యూమ్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూమ్. సో ఏమొస్తుంది? ఇది 27 ఉన్నాయి కదా. 4/3 π స్మాల్ r క్యూబ్. దీని ఒక ప్రతి దాని రేడియస్ స్మాల్ r అనుకుందాం. దీనిది క్యాపిటల్ R. ఓకే 4/3 π క్యాపిటల్ R క్యూబ్. ఇది పోయింది. సో 27 r క్యూబ్ ఎట్లా రాసుకోవచ్చు? 3r హోల్ క్యూబ్ కదా. ఇది పోయింది. క్యాపిటల్ R ఈక్వల్ టు ఏమొచ్చింది? 3r వచ్చింది కదా. అవునా? మనకు పొటెన్షియల్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఏరియా స్క్వేర్ 4πr². అంతేనా? సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ది 4πr². అంటే పొటెన్షియల్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రేడియస్ స్క్వేర్ కదా. అంతేనా? చలో అంటే క్యాపిటల్ R బై స్మాల్ r హోల్ స్క్వేర్ కదా. ఫైనల్లోనేమో క్యాపిటల్ R ఉంది, ఇనీషియల్లోనేమో రేడియస్లో స్మాల్ r ఉన్నది. క్యాపిటల్ R ఎంత? 3r. ఇది స్మాల్ r హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది? 9. సో యూఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9 టైమ్స్ ఆఫ్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. అంతేనా? 9 టైమ్స్. అంతేనా కదా? 9 టైమ్స్. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎస్ బేటా క్లాస్ అయితే అయిపోయింది, మీకు అందరికీ నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నా. ఓకే మెయిన్గా నేను చెప్పిన ఫార్ములాస్ లర్న్ చేసుకోండి, కొన్ని న్యూమరికల్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే ఇంకా మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే దాంట్లో నుంచి కొన్ని సాల్వ్ చేసుకోండి అన్న. ఓకే చదువుకుంటుండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుసుకుందాం. ఉంటాను మరి. బాయ్ బేటా.